హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల శృతి తప్పిన వీణలు. పోలా ప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించారు. 1975లో రిలీజ్ అయిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. బోర్డు చూస్తూనే రిక్షా దిగి రిక్షావాడికి డబ్బులిచ్చి పంపించేసి వడివడిగా 4 అడుగుల్లో స్టూడియోస్ను సమీపించాడు సారథి. లోపలికి రాబోతుంటే ఎవరు కావాలండి అంటూ ఆఫ్ చేశాడు డ్యూటీ ఆఫీసర్. ఒక్క మాటు తలెత్తి బిత్తరపోయి వెంటనే సర్దుకుని చిరునవ్వు నవ్వాడు సారథి. నవ్వుతూనే విష్ చేసి, నా పేరు సారదండి, లా గ్రాడ్యుయేట్ని, మాది ఊరే. ఇప్పుడు లలిత సంగీతం పాడబోయే మీనాక్షి గారితో మాట్లాడదామని అంటూ ఆ వాక్యం పూర్తి చేయకుండా ఆ మట్టునే ఆగిపోయాడు సారథి. ఆమె ఇప్పుడే స్టూడియోలోకి వెళ్లారు, ప్రోగ్రాం అయ్యాక కలుసుకోవచ్చు, అందాక రిసెప్షన్లో కూర్చోండి అన్నాడు డ్యూటీ ఆఫీసర్. సారథి వాచి చూసుకున్నాడు. 5:30 అయింది. సెకండ్ల ముళ్ళు 12 చేరుకుంటోంది. సరే, ఇప్పుడు కంగారుగా కలుసుకోవడం కంటే కాసేపు ఆగి సావకాశంగా మాట్లాడమే బాగుంటుంది అనుకుని డ్యూటీ ఆఫీసర్కి థ్యాంక్స్ చెప్పి రిసెప్షన్లోకి వెళ్లి సోఫా మీద కూర్చున్నాడు సారథి. వచ్చిన అతిథులు కూర్చోవడానికి 3 వైపులా సోఫాలు, కుర్చీలు, 4వ వైపున స్టూడియోలోకి ద్వారాలు. 3 ద్వారాలు మూసే ఉన్నాయి. ఎడంపక్క ద్వారం పైన మాత్రం ఎర్రబల్బు వెలుగుతోంది. ఆ స్టూడియోలోనే ఆమె పాడబోతోందన్నమాట. కాసేపు ఆ స్టూడియో కేసే చూసి ఆ తర్వాత కళ్ళు తిప్పి తను కూర్చున్న రిసెప్షన్ హాల్ని పరిశీలించసాగాడు సారథి. హాలంతా నిరాడంబరంగా అందంగా ఉంది. గోడల్ని త్యాగరాజు, క్షేత్రయ్య, శ్యామశాస్త్రి చిత్రవులు గంభీరంగా అలంకరించున్నాయి. ఆ ముగ్గురు వచ్చి అక్కడ కూర్చున్నారా అన్నట్లున్నాయి ఆ చిత్రవులు. పైన సన్నని ధ్వనితో సీలింగ్ ఫ్యాన్ తిరుగుతోంది. కాలి కిందున్న కార్పెట్ మెత్తగా తగులుతోంది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఊపిరి బిగపట్టుకుని కూర్చుని అటు ఇటు చూస్తున్నాడు సారథి. ఇంతలో లలిత సంగీతం గాయని మీనాక్షి అంటూ అనౌన్సర్ ప్రకటించింది. సారథి సర్దుకుని కూర్చున్నాడు. తంబూరా శృతి వినిపించిందే తడవు, పల్లవి, ఆలాపన ఏం లేకుండా నేరుగా పాట ఎత్తుకున్నట్టుంది మీనాక్షి. కిన్నెరలు మ్రోగినట్టు మానిటరింగ్ స్పీకర్లోంచి శ్రావ్యంగా వినిపించసాగింది ఆమె పాట. ఆమె కంఠం వింటూనే పులకించిపోయాడు సారథి. ఈమె ఎంత హాయిగా పాడుతుంది. ఎంతోమంది పాడగా విన్నాడు, కాని ఎవరి కంఠంలోనూ ఈ మాధుర్యం కాని ఈ శ్రావ్యత కాని తనకు కనిపించలేదు. తీయని కంఠంతో ఆమె స్వేచ్ఛగా గొంతెత్తలా పాడుతుంటే తనకి ఏవో దివ్య లోకాల్లో విహరిస్తున్నట్లు అనిపిస్తోంది. ఆ అనుభూతి తనకి ఆమె పాట విన్నప్పుడల్లా కలుగుతూనే ఉంది. మొదటిసారిగా ఆమె పాటని ఏడాది క్రితం విన్నాడు తను. యథాలాపంగా రేడియో ట్యూన్ చేస్తే వినిపించింది అప్పుడా పాట. ఆ రోజు ప్రోగ్రాం పూర్తయ్యేదాకా పరవసత్వంతో విన్నాడు. వెంటనే ఆమె చేత మళ్లీ మళ్లీ పాడించవలసిందిగా ఉత్తరం కూడా రాశాడు రేడియో స్టేషన్కి. ఆ తర్వాత 2-3 నెలలకొకమారు ఆమె లలిత సంగీతం ప్రోగ్రాం రేడియోలో వింటూనే ఉన్నాడు తను. విన్నప్పుడల్లా తనను తాను మరిచిపోయి ఆనందిస్తూనే ఉన్నాడు. ఇంత మధురమైన గానం వినిపిస్తున్నందుకు ఆమెను ఎన్ని మార్లో స్వయంగా కలుసుకుని అభినందించాలనుకున్నాడు. కానీ ఎప్పుడు రేడియో స్టేషన్కి ఫోన్ చేసినా, ఎప్పుడు రికార్డు చేసిన టేపు ఇప్పుడు వేస్తున్నామనో, ఆమె ఇప్పుడే పాడి వెళ్ళిపోయింది అనో అంటూ సమాధానం వచ్చేది. ఈరోజు పొద్దుటే నేటి ప్రసార విశేషాల్లో మీనాక్షి లలిత సంగీతం ఉందని తెలిసి వెంటనే రేడియో స్టేషన్కి ఫోన్ చేస్తే ఇవాళ ఆమెది లైవ్ ప్రోగ్రాం అని, సాయంత్రం స్టూడియోస్కి వస్తుందని సమాధానం వచ్చింది. తనకెంతో సంతోషమైంది. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు రేడియో స్టేషన్కి వెళ్లి ఆమెని కలుసుకుందామా అని తెగ ఆరాటపడుతూ కాలం గడిపాడు పొద్దుట్నుంచి. సరే, సమయం రానే వచ్చింది. సారథి ఇలా ఓ పక్క నుంచి ఆలోచనల్లో తేలిపోతూనే మరో పక్క నుంచి మానిటరింగ్ స్పీకర్లోంచి వినిపిస్తోన్న మీనాక్షి సంగీతాన్ని అరమూడుపు కన్నులతో వింటున్నాడు. చల్లని సెలయేటి గాలిలా, సన్నని మిన్నేటి జ్వాలులా, తీయని మందార పరిమళంలా అణువణుని పులకింపజేస్తూ ఆనంద సాగరంలా సాగుతోంది మీనాక్షి పాట. పాటలోని భావానికి అనుగుణంగా రాగాలాపన చేస్తున్న ఆమె కంఠం వీణ తీగలా పలుకుతోంది. ఆశయ సుమబాలభూని నే చేరుకోన, అతని మది పరవశింపనే నేనేలుకోన అంటూ తద్యాత్మస్థితిలో పరవశత్వంతో పాడుతున్న ఆమె పాట ఆకాశవాణి పరిసరాలు దాటి లోకమంతా వ్యాపించి ప్రపంచంలోని ప్రతి పదార్థంలోంచి మారుమ్రోగుతున్నట్లు అనిపించింది సారథికి. అతనలా ఆ పాట వింటూ తనను తాను మరిచి ఎంతోసేపు ఉండిపోయాడు. పాట ఆగడం అతనికి తెలీదు. స్టూడియో తలుపు తెరుచుకుని మీనాక్షి బయటికి రావడానికి కానీ, తన ముందు నుంచే నడిచి వెళ్లి డ్యూటీ ఆఫీసర్ దగ్గర చెక్కు తీసుకోవడం కానీ చూడలేదు.
ఆయనెవరో మీకోసం వచ్చి అక్కడ కూర్చున్నారండి అంటూ డ్యూటీ ఆఫీసర్ మీనాక్షితో చెబుతున్నప్పుడు మాత్రం అతను ఈ లోకంలోకి వచ్చాడు. వస్తూనే అటు చూశాడు. ఆమెనా మీనాక్షి? ఆమె పాటలాగే ఆమె రూపం కూడా బంగారు తీగల మిలమిలా మెరిసిపోతూ ఉంటుందనుకున్నాడు. నవనాగరిక తుట్టిపడుతూ పెద్ద సెగ చుట్టి ఖరీదైన బట్టల్లో జిగేల్మంటూ కనిపిస్తుందనుకున్నాడు. అలాంటి సామాన్యమైన దుస్తుల్లో అతి నిరాడంబరంగా అలంకరించుకుని మామూలు అందమైన అమ్మాయిలా కనిపించింది మీనాక్షి. దానికి తోడు పచ్చగా కాకుండా చామనచాయిగా ఉందామె. సారథి ఒక్క క్షణం ఆమె రూపం చూసి నిరుత్సాహమే చెందాడు. కాని ఆమెలో ఉన్న ఏదో ఒక ఆకర్షణ అతన్ని మంత్రముగ్ధుని చేసింది. చేతులెత్తి నమస్కరించబోయాడు. కాని ఆమె ముందుగా నవ్వుతూ నమస్కరించి, మీరేనా నాతో మాట్లాడాలన్నారట అంటూ పలకరించింది. సారథి కొద్దిగా సిగ్గుపడి, అవునండి, మీకు అభ్యంతరం లేకపోతే 5 నిమిషాలు అన్నాడు. మీనాక్షి మళ్లీ నవ్వి, ఇందులో అభ్యంతరమే ఉంది, కాకపోతే నాకింకో అరగంటలో రైలుంది, దానికి వెళ్ళాలి అంతే అంది. ముందు సారథి, వెనక మీనాక్షి నెమ్మదిగా రేడియో స్టేషన్ ఆవరణలో ఉన్న చెట్ల కిందకి నడిచారు. అలా వాళ్ళు వెళ్ళిన దిక్కే కొంచెం సేపు చూసి ఆ తర్వాత పెదవి విరిచి ఆశ్చర్యంగా భుజాలు పైకొక్క మారు లాక్కొని తిరిగి తన పనిలో నిమగ్నమైపోయాడు డ్యూటీ ఆఫీసర్. కొద్దిగా ముసురుకోబోతున్న చీకట్లని తరిమేస్తూ అప్పుడే వెలిగాయి రోడ్డు మీదనున్న వీధి లైట్లు. అందులో ఒక మెర్కురీ లైటు తాలూకా నీలపు కాంతి కిరణం వచ్చి మీనాక్షి ముఖం మీద పడి తళుక్కుమంది. ఆ కాంతిలో ఆమె ఎంతో అందంగా కనిపించింది అతనికి. ఒత్తుగా ఉన్న నొక్కుల జుట్టులోంచి విడిపోయి 1-2 ముంగురులు ఆమె అందమైన నుదుటిని ముద్దు పెట్టుకుంటున్నాయి. భావ ప్రపంచంలోకి తేలిపోయే పూల పడవల్లా కదులుతున్నాయి కళ్ళు రెండు. సన్నని పొడుగైన ముక్కు, చిన్న నోటికి ముద్దుగా అతికినట్లున్న ఎర్రని పెదాలు, నున్నని మెడ, గుండ్రని భుజాలు, మరీ సన్నం లావు లేకుండా సమానంగా ఉన్న ఆమె రూపం సారథి హృదయంలో అచ్చొత్తినట్లయింది. పచ్చగా లేదన్న మాటే కాని ఎంతో అందంగా ఉంది. చామన ఛాయలో కూడా ఇంత అందం ఉందన్నమాట. కొద్దిగా కాళ్ళు చాపి చీర కుచ్చిళ్ళు పాదాల మీద పడేలా సరిగ్గా సర్దుకుని 2 చేతులతోనూ మోకాళ్ళను చుట్టి నేల మీద కూర్చున్న మీనాక్షిని చూస్తూ పక్కనున్న చెట్టుకొమ్మను పట్టుకుని ఆ మట్టునే ఉండిపోయాడు. కాసేపయ్యాక గొంతు సవరించుకుని, మీ లలిత సంగీతం నేను చాలాసార్లు విన్నానండి అన్నాడు సారథి. అలాగా అన్నట్లు తలెత్తి అతని కేసి చూసింది. రేడియోలో మీ పాటొస్తుంటే ఎంత అర్జెంటు పనున్నా సరే ఆ మట్టునే ఆపేసి ఆ పాటే వింటూ కూర్చుంటాను. నిజంగా అన్నట్లు నవ్వింది మీనాక్షి. ఆ తర్వాత సంభాషణ ఎలా కొనసాగించాలో అర్థం కాలేదు అతనికి. కాసేపాగి, అన్నట్టు నేను పరిచయం చేసుకోలేదు కదూ, నన్ను సారథి అంటారు. నేను BA పాసే, అప్రెంటిస్ చేస్తున్నాను. అదయ్యాక ప్రాక్టీస్ పెట్టాలి అంటూ తన గురించి 2 ముక్కలు చెప్పి ఆమె వివరాలు ఏమైనా చెబుతుందేమోనని ఆశగా ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె అవేం చెప్పకపోగా, నా పాట మీకు నచ్చినందుకు థ్యాంక్స్, మరీ నాకు రైలుకు టైం అవుతోంది అంటూ లేచింది. ఏ ఊరు వెళ్ళాలి మీరు? ఏదో పల్లెటూరులేండి అంటూ తన ఊరు పేరు చెప్పింది. అరే, ఆ ఊరు నాకు తెలుసునే. ఆ ఊరు పోస్ట్ మాస్టారు మాకు దూర బంధువు కూడా. తరచూ ఇక్కడికి మా నాన్నగారితో మాట్లాడడానికి వస్తూ ఉంటారు అన్నాడు సారథి ఆశ్చర్యంగా. ఏంటి, సుబ్బరామయ్య గారు మీకు బంధువులా? మాకు కూడా ఆయన కావలసిన వారే. మా నాన్నగారికి ఆయనకి ఎంతో స్నేహం అంది ఉత్సాహంగా. అలాగా, అయితే మీ నాన్నగారి గురించి మా నాన్నగారికి తెలిసే ఉంటుంది. మా ఇంటికి ఒక మారొచ్చి కాఫీ తీసుకుని వెళ్ళండి. మీరు పలానా అంటే మా నాన్నగారు సంతోషిస్తారు. ఇప్పుడు కాదులేండి, మరో మాటొస్తాను. ఇప్పుడు నాకు రైలు టైం అవుతోంది. సరే అయితే ఆగండి, రిక్షాలు పిలుస్తాను, స్టేషన్ దాకా వచ్చి దిగబెడతాను అంటూ, ఎందుకండి మీకు శ్రమ, నేను వెళ్ళగలను, తరచూ వెళ్లేదే కదా అని ఆమె అంటున్నా వినిపించుకోకుండా 2 రిక్షాలను పిలిచి ఒక దానిలో ఆమెను కూర్చోమని 2వ రిక్షాలో తనెక్కి స్టేషన్కి పోనిమ్మన్నాడు సారథి. సారథి దారిలో రిక్షాలాపి డ్రింకులు తెప్పించినప్పుడు మీనాక్షి తెగ మొహమాట పడింది. మరీ కాదు కూడదని మొండిగా తీసుకోకపోతే మర్యాదగా ఉండదని తీసుకుంది కాని లేకపోతే ఆమెకి చాలా సిగ్గేసింది. పరిచయం ఏమాత్రం లేని ఈ కొత్త వ్యక్తి డ్రింకులిప్పిస్తే తను తాగడమేమిటి? అయినా ఆయన తనని స్టేషన్కి దిగబెట్టడం ఎందుకు? పాట బాగుంది అన్నాడు, మెచ్చుకున్నాడు, తనని పరిచయం చేసుకున్నాడు, అంతవరకు బాగానే ఉంది. ఇదేంటి, ఇతను వేరే దురుద్దేశంతో ఈ పరిచయాన్ని స్నేహంగా మార్చడానికి ప్రయత్నం చేయడం లేదు కదా? మీనాక్షి వెన్నులో భయం జూమని పరుగు పెట్టింది. ఒక్క మాటు నిలువెల్లా కంపించిపోయింది. రిక్షా దిగి పారిపోదామనుకుంది. కాని ఇంతలో స్టేషన్ వచ్చేసింది. తన రిక్షాకి కూడా సారథి డబ్బులివ్వబోతే వీల్లేదని తనే రిక్షా డబ్బులిచ్చింది. కౌంటర్ దగ్గర సారథి 2nd క్లాస్ టికెట్ కొనబోతే
అవసరం లేదని విసురుగాని 3rd క్లాస్ టికెట్ కొనుక్కొని గబగబా ప్లాట్ఫారం మీదకు వెళ్ళింది. అప్పటికే రైలొచ్చిందేమో, వెంటనే రైలు ఎక్కేసింది. ప్లాట్ఫారం టికెట్ కొనుక్కుని వెనకాలే వచ్చిన సారథిని చూసి కూడా ఏదో పరధ్యానంగా ఉన్నట్టు ఇంకోవైపు చూడసాగింది. అతను 1-2 సార్లు పలకరించబోతే ముభావంగా సమాధానం చెప్పింది. గార్డు విజిల్ వేసి జెండా ఊపినప్పుడు మాత్రం మీనాక్షికి మనసులోంచి ఏదో చెప్పలేని అసంతృప్తి ఉవ్వెత్తుగా లేచింది. తలుపు దగ్గరికి వెళ్లి చిరునవ్వు నవ్వుతూ చెయ్యి ఊపింది. సారథి కూడా చెయ్యి ఊపాడు. అతనలా చెయ్యి ఊపుతుండడం చాలాసేపటి వరకు ఆమెకు కనిపిస్తూనే ఉంది. ఇటు అటూ తిరుగుతోన్న కొబ్బరి ఆకుల మీద నీరెండపడి దోబూచులాడుతోంది. పళ్ల బరువుతో వంగిన పంపర పనస, బత్తాయి చెట్లు గాలికి ఊగలేక ఊగుతున్నాయి. జామ చెట్టు మీద చిలకలు పండి పండని పళ్ళు సగం సగం కొరికి పడేస్తున్నాయి. దానిమ్మ పళ్ళు పొట్టవిచ్చిపోయేలా ఎర్రగా నవ్వుతున్నాయి. అప్పుడే విచ్చుకుంటున్న జాజులు గుప్పుమంటూ పరిమళిస్తున్నాయి. ఆ చెట్లకన్నింటికీ నీళ్లు పోసి అలసిపోయి ఉస్తూరంటూ పడకుర్చీలో కూర్చుంది మీనాక్షి. అలా చెట్లకి అలసటొచ్చేదాకా నీళ్లు పోసి వాటి మధ్య కుర్చీ వేసుకుని కూర్చోవడం అంటే సరదా ఆమెకి. పోసిన నీళ్లని దాహంతో తాగుతున్న చెట్లని, గాలి కూగుతోన్న వాటి కొమ్మల్ని, పళ్ల కోసం పువ్వుల కోసం వచ్చిన చిలకల్ని, సీతాకోక చిలకల్ని తమాషాగా చూస్తూ చల్లగా వీస్తున్న గాలిని, అది తెస్తోన్న జాజుల పరిమళాన్ని మనసారా అనుభవిస్తూ తన్మయత్వంతో సాయంత్ర సమయాలు గడపడం తనకు అలవాటు. నుదుటి మీద పట్టిన చిరుచెమట చల్లగా వీస్తున్న గాలికి ఆరుతుంటే నుదురు తుడుచుకోకుండా ఆ మట్టునే కూర్చుంది మీనాక్షి. చుట్టూ మనసుకి మత్తెక్కించే వాతావరణం. దానికి తోడు జామ చెట్టు మీద నుంచి చిలకల అల్లరొకటి. అదీగాక గులాబులతో కలిసొస్తోన్న జాజి పువ్వుల వాసన మధురంగా వచ్చి మనసుకి గిలిగింతలు పెడుతోంది. ఏదో తెలియని ఆనందం, మరేదో బాధ, రెండూ కలిసిన చెప్పలేని ఏదో అనుభూతి మీనాక్షిని ఉకిరిబికిరి చేస్తుంటే అబ్బా అని మూలిగి కుర్చీకి జేర్లబడి ఒక్కమారు ఒళ్ళు విరుచుకుని అలవోకగా కళ్ళు మూసుకుంది. ఎదురుగా నవ్వుతూ సారథి కనిపించాడు. బిరుసైన క్రాఫు, కోలముఖం, కోరమీసం, పచ్చని ముఖం మీద మగతనం ఉట్టిపడేలా గీసిన నల్లని గెడ్డం ఆనమాలు, ఖరీదైన టెర్లిన్ షర్ట్లోంచి కనిపించే బిగువైన బనియను, బలమైన భుజాలు. ఆకర్షణీయమైన సారథి రూపం కళ్లల్లో మిదిలేసరికి ఒక్కసారి ఒళ్లంతా పులకించి కళ్ళు తెరిచి చూసింది మీనాక్షి. తీయని కల చెదిరిపోయింది. ఎదురుగా పండిన దానిమ్మ పళ్ళు పకపకా నవ్వుతూ పలకరించాయి. మీనాక్షి సిగ్గుతో తల వంచుకోబోయింది. కాని ఇంతలో ఎవరో వెనకగా వచ్చి కళ్ళు మూశారు. మీనాక్షికి ఒక్కమారుగా గుండాగినట్లయింది. కెవ్వుమని అరవబోయి ఎవరు అంది గట్టిగా. సమాధానం లేదు. కళ్ళని మూసిన చేతులు మెత్తగా చిరువెచ్చగా హాయిగా ఉన్నాయి. ఎవరు చెప్పమా అనుకుంటూ తన చేతులతో ఆ చేతుల్ని తడిమింది. వెంటనే నీరజా అంటూ సంతోషంతో అరిచింది. నీరజ గలగలా నవ్వుతూ వచ్చి ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చుంది. ఎప్పుడొచ్చావే, వరంగల్ నుంచేనా రావడం అంటూ మీనాక్షి నీరజ 2 చేతులు పట్టుకుని ఊపుతూ అడిగింది. వరంగల్ నుంచి ఎప్పుడొస్తాయేంలే, నీ వెనక్కొచ్చి నుంచుని 10 నిమిషాలైంది. తమరసలు వెనక్కి తిరిగి చూస్తేనా ఏవో ఊహాలోకాల్లో తేలిపోతున్నారు రాణిగారు. నేనొచ్చి నీ కమ్మని కలలు పాడు చేయలేదు కదా అంది నీరజ వచ్చే నవ్వాపుకుని సీరియస్గా ముఖం పెడుతూ. పోవే, కలలు లేవు ఏం లేవు. అది సరే, నువ్వేంటిలా చిక్కిపోయావు? హాస్టల్ భోజనం, మాస్టర్ల పాఠాలు, చదువుకునే అబ్బాయిలు అమ్మాయిలు చిక్కకేం చేస్తారు? నీలాగా చదువు సంధ్య అన్నీ మానేసి కమ్మగా పాడుకుంటూ అమ్మగారు పెట్టే వేడివేడి వేపులు తింటుంటే నేను ముందును నీలాగా తెగబలిసి. మీనాక్షి సమాధానం చెప్పలేదు. కోపమొచ్చిందా అంటూ చెక్కిలిగిలి పెట్టింది నీరజ. మీనాక్షి పకపకానవ్వి, నువ్వు నన్ను చూసినప్పటికంటే నేనిప్పుడు బాగా లావిక్కానేమిటే అంది. చ నీ మొహం, లావు లేదు ఏం లేదు, నిక్షేపంలా ఉన్నావు. అవునుగాని నీకీ పల్లెటూళ్ళలో ఏం తోస్తుందే, ఎలా ఉంటున్నావు? నాకేంటో వరంగల్ నుంచి వస్తే ఒక క్షణం తోచదు. తిరిగి ఎప్పుడు వెళ్ళిపోదామా అనే ధ్యాసే. ఈ కాస్తైనా నువ్వున్నావు కనుక కొంత కాలక్షేపం. నీ కబుర్లు మరీను. మనం పుట్టి పెరిగిన ఊళ్ళో మనకి కాలక్షేపం కాకపోవడమేమిటి? నిజంగానే ఒక క్షణం తోచదు. నువ్వు స్కూల్ ఫైనల్తో పూర్తి చేసి ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు కనుక తెలియడం లేదు. కానీ ఇదే ఏ పట్టణానికైనా వచ్చి వారం రోజులుండు, ఆ తర్వాత ఈ ఊరొస్తే ఒక క్షణం తోచదు. అనుభవంలో అది ఎలా ఉంటుందో తెలీదు కనుక ఆహా అని ఊరుకుంది మీనాక్షి, నీరజ మాటని కాదనకుండా. ఒక్క క్షణమాగి, నువ్వు కూడా నాలాగా ఏ కాలేజీలోనైనా చేరితే ఈ పాటికి ఫైనల్ బిఏలోనో బిఎస్సీలోనో ఉందు కదా అంది నీరజ మీనాక్షి ముఖంలోకి చూస్తూ. మీనాక్షి తల వంచుకుని ఆలోచిస్తూ, పోనిద్దు, ఎంత చదువుకున్నా చివరికి పెళ్లే కదా ఆడదానికి గమ్యం అంది.
వెంటనే నీరజ కోపంతో లేస్తూ, ఆ మాటే అనద్దన్నాను నిన్ను ఎన్నిసార్లో. పెళ్ళేమిటి పెళ్ళి? ఆడదానికి అది తప్ప మరే గమ్యం లేదేమిటి? పెళ్ళని గుదిబండ తగిలించుకుంటేనే కాని బతకలేదు. పెళ్లి వల్ల ఎంతమంది ప్రతిభావంతులైన ఆడవాళ్ల బ్రతుకులు బండ్లైపోతున్నాయో నీకేమైనా తెలుసా? అంది ఆవేశంగా. ఏమైనా సరే నీ వాదన నాకు నచ్చదే అంది సౌమ్యంగా మీనాక్షి. అవును, ఎందుకు నచ్చుతుంది? మన నరాల్లోనూ ఇంకిపోయేలాగా పుట్టినప్పటినుంచి నూరిపోశారు మన బామ్మలు అమ్మమ్మలను. సంఘంలో నీలాంటి చొచ్చు పెద్దములు ఉన్నన్నాళ్ళు మన పని ఇలాగే ఉంటుంది. అదేంటే, వివాహంతోటే కదా ఆడదానికి పరిపూర్ణత వచ్చేది. పరిపూర్ణత కాదు, పరిసమాప్తి. ఆ మాటలంటున్నప్పుడు నీరజముఖం ఎర్రగా కోపంతో జేవురించింది. అసలే పచ్చగా బంగారుపు తీగల అందంగా ఉండే నీరజ ఈ కోపంతో మరింత అందంగా కనిపించింది. ఇంత అందమైంది పెళ్లి చేసుకోనట్టుందేమిటి కర్మ అనుకుంది మీనాక్షి. పెళ్లి మొగుడు అనుకుంటూ కూర్చోవడం వల్లే నువ్వింకా ఇలా అగురుస్తూ ఉండిపోయావు. లేకపోతే నాలాగే నువ్వు ఈ పాటికి నిక్షేపంలా యూనివర్సిటీ కోర్సుకు సిద్ధంగా ఉండు అంది నీరజ మీనాక్షి ముఖంలోకి కోపంగా చూస్తూ. నువ్వున్నావుగా ఇక్కడ మీ అమ్మగారిని బాధ పెడుతూ అంది మీనాక్షి నిష్ఠూరంగా. మా అమ్మకి మతిలేదే, నాతో హాయిగా వరంగల్ వచ్చేయకూడదు. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం నా చిన్నప్పుడు తనని తన ఆస్తినంతటినీ వదిలేసి అమెరికా వెళ్ళిపోయి అక్కడో దొరసానని పెళ్లి చేసుకుని ఉండిపోయిన మా నాన్నని తలుచుకుంటూ ఆయన పుట్టి పెరిగిన ఇల్లు అని మమకారం పెంచుకుంటూ ఇక్కడ ఉండిపోకపోతే అంది నీరజ చిరాగ్గా. మమతలు మమకారాలు నువ్వనుకున్నంత సులభంగా తెంచుకోవాలంటే తెగవే అంది మీనాక్షి సాలోచనగా. అయితే అలాగే అనుభవిస్తూ కూర్చోవాలా? మమతలు లేకుండా నువ్వు మాత్రం సుఖంగా ఉంటున్నావా? సూటిగా అడిగింది మీనాక్షి. అంటే నీ ఉద్దేశం కనిపెంచిన అమ్మ మీద చిన్నప్పటి నుంచి ప్రాణంలా ఉంటూ వచ్చిన నీ మీద మమకారం లేకుండా ఉండమనా? అది కాదోయ్, నీకు 20 ఏళ్ళొచ్చాయి కదా. ఏ వ్యక్తినైనా చూసినప్పుడు నీకు ఒక రకమైన ఆత్మీయత గాని అనుభూతి గాని కలగడం, ఆ వ్యక్తి మీద మమతని పెంచుకోవడం ఇదేం జరగలేదా? అంటే నీ ఉద్దేశం మగవాడి పట్లానా? అవునన్నట్లు తలాడించింది మీనాక్షి. అసలు నాకు మగాళ్ళంటేనే సగం అసహ్యం అంది నీరజ ముఖం వెగటుగా పెడుతూ. పోనీ నిన్ను వయసైనా బాధ పెట్టదా ఏకాంతంగా ఉన్నప్పుడు అంటూ ఆసక్తితో అడిగింది మీనాక్షి. దానికి నీరజ వెంటనే సమాధానం చెప్పలేదు. కాసేపాగి, వయసు నన్ను బాధ పెట్టుండేదో లేదో నేను ఏకాంతంగా ఉంటే, కానీ నేనెప్పుడూ ఏకాంతంగా ఉండనుగా. పగలల్లా పుస్తకాలతోటో స్నేహితులతోటో సరిపోతుంది. రాత్రులు తోచకపోతే సినిమా, నిద్ర రాకపోతే ఏదో పుస్తకం, అదే కాలక్షేపం. అందువల్ల ఆలోచనలు వయసు చేసే అల్లర్లు నాకేం పట్టవు అంది ఎటో చూసి ఆలోచిస్తూ. అంటే ఇలా ఏదో ఒక కాలక్షేపం పెట్టుకుని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావన్నమాట. మోసమేంటి నీ ముఖం? ఒకవేళ ఇది మోసగించుకోవడమే అయినా ప్రేమలోనూ పెళ్ళిలోనూ పడి మగవాడి చేత మోసగించబడ్డం కంటే ఇది నయం. మీనాక్షి నిట్టూర్చి, అసలు ఈ తప్పు నీది కాదే. నీకు చిన్నప్పటి నుంచి మగవాళ్ల మీద అసహ్యాన్ని కోపాన్ని కలిగించిన మీ అమ్మని స్కూల్లో సందర్భం వచ్చినప్పుడల్లా పురుషుల్ని దుయ్యబట్టి వాళ్ళంటే పచ్చి మోసగాళ్లు స్వార్థపరులు అనే అభిప్రాయాన్ని మనకి కలిగించిన మరియమ్మ టీచర్ని అనాలి అంది కోపంగా. నువ్వు ఏమను, నా అభిప్రాయం నాది. కాలేజీకి వెళ్ళాక నా అభిప్రాయం మరింత బలపడింది. ఏమంటే బాయ్స్ ఎంతమందో నా స్నేహం చెయ్యాలని చూశారు, నన్ను పలకరించాలని ప్రయత్నించారు. నా లేడీ ఫ్రెండ్స్ ద్వారా నా వివరాలు అలవాట్లు అన్నీ అడిగి తెలుసుకున్నారు. నేను ఏ సినిమాలు చూస్తానో, నాకు ఏ హీరోయిన్ ఇష్టమో ఇవన్నీ వాళ్ళకెందుకు? నన్ను మభ్యపెట్టి మోసగించడం కోసం కాకపోతే అని ఎందుకు అనుకోవడం? అందులో ఎవరైనా నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నారేమో అందుకే. ఇదిగో ఇలాంటి చొచ్చుకబుర్లు చెప్పకు. మరీ మగాళ్ళంటే మహా వెనకేసుకొస్తున్నావు. ఏమైనా విశేషం ఉందేమిటి అంటూ నవ్వుతూ అడిగింది నీరజ. మీనాక్షి సమాధానం చెప్పలేదు. సిగ్గుతో తల వంచుకుని ఉండిపోయింది. అది అలా చెప్పు. ఎవరు బాబు ఆ మహానుభావుడు? నాతో చెప్పడానికి సిగ్గెందుకు? ఏంటి కదా, అసలేం జరిగింది అంటూ మీనాక్షి గెడ్డమెత్తి ఆమె ముఖంలోకి చూస్తూ అడిగింది నీరజ. ఆమె కేసి బేలగా చూసి, అది కాదే, మళ్ళీ ఎవరి దగ్గర అనుకుసుమా అంటూ క్రితం రోజు సారథితో తనకి జరిగిన పరిచయాన్ని చెప్పబోయింది మీనాక్షి. కాని ఇంతలో, ఏమే మీనాక్షి ఎక్కడున్నావు అంటూ కేకలేస్తూ కమలమ్మ అక్కడికొచ్చి నీరజను చూసి నవ్వుతూ, ఏమమ్మా ఎప్పుడొచ్చావు? ఇంటికెళ్ళి పెట్టే బెడ్డింగు పడేసి అమ్మని చూసే వచ్చావా అంటూ పలకరించింది. నీరజ కొద్దిగా సిగ్గుపడి, లేదండి ఇంటికి వెళ్ళే వచ్చాను అంది. కమలమ్మ పైటి చెంగుతో చేతులు తుడుచుకుని అరుగు మీద కూర్చుంటూ, ఈ ఏటితో బియ్య అయిపోతుందా? మరి మీ అమ్మగారేమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అని అడిగి వెంటనే నీరజ దగ్గర నుంచి సమాధానం కోసం ఆక్కుండా, నీకేం లోట్లే, కో అంటే కోటి సంబంధాలొస్తాయి. డబ్బుకి డబ్బు, చదువుకి చదువు, అందానికి అందం అన్నీ ఉన్నాయి. మా మీనాక్షికే ఏం చెయ్యాలో పోలుపోవడం లేదు. వేలకు వేలు కట్నమా పొయ్యలేం.
పోనీ అందమైన పిల్ల అంటే అది కాదు, చదువు చూద్దామంటే అంతంత మాత్రం. ఈ బరువు ఎలా వదిలించుకోగలమా అని భయంగా ఉంది అంటూ గబగబా అనేసి ఆ తర్వాత ఆయాసంతో వగరుస్తూ కూర్చుంది కమలమ్మ. అమ్మన్న మాటలకి ముఖం చిన్నబుచ్చుకుని నేలకేసి చూస్తూ ఉండిపోయింది మీనాక్షి. అది గమనించిన నీరజ వెంటనే, అదేంటండి మీనాక్షికేం? అటువంటి ఉత్తమ గుణాలున్న అమ్మాయిలు దొరకద్దు. లోకంలో బిఏలు ఎంఏలు పాసైన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇలాంటి మధురమైన కళాహృదయం ఉండి కమ్మగా పాడేవాళ్లు చాలా అరుదు అంది ఆప్యాయంగా మీనాక్షి వైపు చూస్తూ. ఈ రోజుల్లో డబ్బు అందం కాని కళ ఎవరికి కావాలి అంది కమలమ్మ చేతులు తిప్పుతూ. మీనాక్షికి ఆ సంభాషణ అంతగా రుచించలేదు. అందుకే మాట మారుస్తూ, అమ్మా, ఈ పూట నీరజ మన ఇంట్లోనే భోంచేస్తుంది, మేమిద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటాం అంది. ఓ తప్పకుండాను అంది కమలమ్మ నవ్వుతూ. కాదండి, ఇంకో మాట వస్తాను, అమ్మ నా కోసం కనిపెట్టుకుని కూర్చుంది అంటూ లేవబోయింది నీరజ. ఇంతలో ఎవరరా, ఇంటికెవరో చుట్టాలొచ్చినట్టున్నారు అంటూ ప్రవేశిస్తూ, రండి సుబ్బరామయ్య గారు, మా పెరట్లో కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు రంగనాథం తన వెనకే వస్తున్న పోస్ట్ మాస్టర్ సుబ్బరామయ్యని ఉద్దేశించి. కమలమ్మ ఒంటి నిండా పమిటి కప్పుకుని లేచి వెళ్లబోతుంటే మీనాక్షి నీరజ లేచి నిలబడ్డారు. కూర్చోండమ్మా, కూర్చోండి, క్లాసు మాస్టర్ వస్తేనే కాని పోస్ట్ మాస్టర్ వస్తే లేవనక్కర్లేదు అన్నాడు సుబ్బరామయ్య అక్కడక్కడా నిరుస్తున్న దుబ్బు మీసాల వెనక నుంచి సన్నగా నవ్వుతూ. మడత కొండువా కుర్చీ మీద పడేసి అమ్మయ్య అంటూ పడకుర్చీలో నడుం వాల్చాడు సుబ్బరామయ్య. అరుగు పక్కకి మీనాక్షితో పాటు తప్పుకుంటున్న నీరజం చూసి, నువ్వెప్పుడొచ్చావమ్మా అన్నాడు స్టూల్ మీద కూర్చుంటూ రంగనాథం. ఏమమ్మో కమలమ్మ, మీ తమ్ముడి పేరు పంపిన మనీ ఆర్డర్ తిరిగొచ్చింది అన్నాడు సుబ్బరామయ్య లోపలికి వెళ్లబోతున్న కమలమ్మను ఉద్దేశించి. అదేంటండి అంది కమలమ్మ ఆ మట్టునే ఆగిపోయి ఆశ్చర్యంగా. ఏమో, మీ తమ్ముడు దొంగెడ్రసిచ్చాడేమో అన్నాడు రంగనాథం కళ్లజోడు పంచి కొసతో తుడుస్తూ కొంటిగా భారికేసి చూసి. కమలమ్మకి చుర్రుమంది. దొంగెడ్రస్ ఇవ్వాల్సిన కర్మ వాడికే ఉంది, మీరే తప్పెడ్రస్ రాశారేమో అంది కోపంగా భరతకేసి చూసి. రంగనాథం పకపకా నవ్వి, చూసారండి, ఈ ఆడవాళ్లు పుట్టింటి వాళ్ల మీద ఏగ వాళ్ళనెవరు అన్నాడు సుబ్బరామయ్యతో. అందులో శ్రీనివాస్ అంటే మరీను ఆవిడికి తల్లైనా అప్పగారైనా ఆమె కదా పాపం ఆ అబ్బాయికి అన్నాడు సుబ్బరామయ్య సానుభూతిగా. ఆ మాటలతో కమలమ్మకి గతమంతా జ్ఞాపకం వచ్చి కళ్ళనీళ్లు నిండి బాధతో గొంతు పూడుకుపోయింది. తమ్ముడు పుట్టిన 3 నెలలకే నాన్నగారు పోయారు. పుట్టెడు దుఃఖంతో మతి లేకుండా పడున్న అమ్మని, పొసుగుడ్డు తమ్ముణ్ణి తను చూసుకుంటే 10 మందికి కన్నెరగా ఉన్న ఆస్తిని, ఇంటి వ్యవహారాల్ని ఆయన చూసేవారు. అప్పటికి మీనాక్షికి నడక కబుర్లు వచ్చాయి. ఆ తర్వాత తనకి చంటివాళ్లెవరూ లేకపోవడం, ఈ కారణాల వల్ల శ్రీనివాసు ఆలనాపాలన తనకి చూడ్డానికి వీలైంది. పాలు పట్టించడం, నీళ్లు పోయడం, సాంబ్రాణి పొగవేసి ఉయ్యాల్లో పడుకోబెట్టడం వగేరాలన్నీ తనే చూసుకుంటూ మాట వరసకి అక్కయ్య అయినా నిజంగా తల్లిలా సాకింది. తనకే శ్రీనివాస్ అంటే కమలమ్మకు అంత ప్రేమ. పైగా ఈ మధ్య అమ్మ కూడా పోవడంతో తమ్ముడి మీద మరింత ప్రేమ, ఆదరణ ఎక్కువయ్యాయి కమలమ్మకి. దానికి తోడు వాడి ఆస్తిలో కొంత వ్యాపారం, కాంట్రాక్టులంటూ రంగనాథం ఖర్చు పెట్టి చివరికి 2-3 ఎకరాలు ఈ ఇల్లు మిగిల్చారు. అయ్యో, వాడి ఆస్తి ఎంతుండేది, దాన్ని తన భర్త ఎంతలోకి తీసుకొచ్చాడు, కుర్రనాగన్నకి అన్యాయం జరుగుతుందేమో అనే బాధ ఒక పక్క. ఇలా ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటూ వచ్చిన తమ్ముడికి చెరువులో ఎక్కడా సీట్ రాకుండా ఎక్కడో నాగపూర్లో సీట్ రావడం, మరో పక్కన డబ్బు లేదు, వాడికి మెడిసిన్ ఎలా చెప్పిస్తాం అని ఆయనంటే వాడి ఆస్తి ఖర్చు పెట్టాం, తల తాకట్టు పెట్టేనా వాడికి ఎంబీబీఎస్ చెప్పించాల్సిందే అని తనే పట్టుబట్టి తమ్ముడిని నాగపూర్లో చేర్పించి తర్వాత అయ్యో దూరం వెళ్ళాడే అని బాధపడుతూ కూర్చుంది. అంత దూరంలో ఉన్నవాడికి మరి అవసరానికి డబ్బు అందలేదంటే విలవెల్లాడిపోదు. అందుకే బయటతో కళ్ళు ఒత్తుకుని ఆ అడ్రస్ ఏదో సరిగ్గా మళ్ళీ రాసి పంపించండి, అవసరమైతే టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ పంపండి అని గట్టిగా భర్తతో అని లోపలికి వెళ్ళిపోయింది కమలమ్మ కలతబారిన హృదయంతో. మామయ్య అడ్రస్సు నా పెట్లో ఉంది, తెస్తానుండు నాన్న అంటూ మీనాక్షి ఆమె వెనకే నీరజ ఇంట్లోకి వెళ్లారు. శ్రీనివాస్ అంటే మా మీనాక్షికి ఎంత ప్రేమనుకున్నారు అన్నాడు రంగనాథం. మరి మేనమామ కదూ, 2 ఏళ్లు పెద్దదైపోయింది కానీ లేకపోతే అతన్నే చేసుకొను కదూ, మీక పై సంబంధాలు చూసే బెడద తప్పును అన్నాడు సుబ్బరామయ్య. ఏం సంబంధాలు ఏమోనండి, మీ కళ్ళతో మీరు చూస్తున్నారు కదా, ఎన్ని సంబంధాలొచ్చాయి, ఒకటి కాకపోతే ఒకటైనా కుదురుతుందనుకున్నాను. సగం మందికి పిల్ల నచ్చకపోతే మిగిలిన సగం మందికి కట్నం నచ్చలేదు. చివరికి దీని పెళ్లి నా చేతులతో చేయగలను లేదోనని భయంగా ఉంది. భయం ఎందుకండి, బంగారం లాంటి పిల్ల, శుభ్రమైన సంబంధం అదే వస్తుంది, మీరేం దిగులు పడకండి అంటూ సముదాయించాడు సుబ్బరామయ్య.
మా సారథికి అప్రెంటిస్ అయ్యే ప్రాక్టీస్ పెడితే గాని పెళ్లి చేసుకోవాలని లేదు గాని మా ఆవిడికి మాత్రం కోడలు ఎప్పుడొస్తుందా అని మహా ఇదిగా ఉంది సుమండి, చెప్పొద్దు అంటూ సన్నగా నవ్వాడు కామేశ్వరరావు. అతనితో పాటు సుబ్బరామయ్య కూడా నవ్వు కలిపాడు. వాళ్ళ నవ్వులు చూస్తే సుబ్బలక్ష్మికి పౌరుషం వచ్చింది. అవును, నాకు అలాగే ఉంది. నాకేమిటి, నాలాగా ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా కళకళలాడుతూ కోడలు నట్టెంట తిరగాలనిపిస్తుంది. ఈ మాటలంటున్నప్పుడు ఆమె ముఖం ఎర్రబడి నుదుట్నున్న కుంకుమ బొట్టు మరింత ఎర్రగా కనిపించింది. ఆమెకి కోపం వచ్చిందని గ్రహించిన వెంటనే సుబ్బరామయ్య ముఖ కవళికలు మార్చేసి, అవునక్కయ్య గారు, మీరన్నది నిజం. ఆడవాళ్ల సరదాలు ఆయనకెలా తెలుస్తాయి? ఎంత చెడ్డ మగవాడు కదూ మా బావగారు అన్నాడు కామేశ్వరరావు వైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ. నీ మంచి బంగారం కాను. నీ మంచి కోసం నన్ను చెడ్డ చేయకయ్యా, నీకు పుణ్యముంటుంది. అయినా మధ్యాహ్న భోజనం అయిపోయింది కదా, ఇంకా ఆవిడ్ని మంచి చేసుకోవడం ఎందుకు? కొంపదీసి రాత్రి కూడా భోజనానికి కొంటారేమిటి బావగారు అన్నాడు కామేశ్వరరావు సీరియస్గా. ఆయన పూటుంటే మీ గాదిలేం కరిగిపోవులండి అంది సుబ్బలక్ష్మి సుబ్బరామయ్యని వెనకేసుకొస్తూ. గాదెలు కరిగినా కరగకపోయినా పీటలు మాత్రం అరిగిపోతున్నాయి వచ్చేపోయే ఇలాంటి చుట్టాలతో అన్నాడు కామేశ్వరరావు కళ్ళ చివరి నుంచి సుబ్బరామయ్యని చూస్తూ కొంటిగా. పీటలు అరగడమేం చూశారు, ముందు ముందు మీ చెప్పులు అరుగుతాయి. మీ రాధమ్మకి తగిన వరుణ్ణి తెచ్చేటప్పటికి అన్నాడు సుబ్బరామయ్య పడకుర్చీలోనే బాసింపట్టు వేసుకుని కూర్చుంటూ. 10 ఏళ్ళింకా నిండలేదు, దాని పెళ్లికేం కాని మా సారథికి మీ ఎరుకని ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి అంది సుబ్బలక్ష్మి. మంచి అంటే 25-30 వేలు కట్నం ఇచ్చేవాళ్లేనా మొదలకించాడు సుబ్బరామయ్య. అలాంటి వాళ్ళు ఎందుకండోయ్, రేపొద్దున్న 30 వేలు పెట్టి అల్లుణ్ణి కొనుక్కున్నామనడానికా అంటూ చపరించాడు కామేశ్వరరావు. అయితే అందమైన పిల్ల కావాలన్నమాట. అయినింటి కుటుంబానికి అప్సరసలెందుకండి అంది సుబ్బలక్ష్మి. మరైతే అంటూ సుబ్బరామయ్య గారు ఇంకా వాక్యం ముగించకముందే డ్రాయింగ్ రూంలోంచి సారథి యువతలకొచ్చి, మామయ్య గారు, మీ ఊరంత పెద్దదా అన్నాడు. అంటే అన్నాడు సుబ్బరామయ్య ఆ ప్రశ్న ఏ సందర్భంలో ఎందుకు వేసిందో ఏం అర్థం కాక. అదే అంటే మరేం లేదు, రేడియోలో పాటలు పాడేటంతటి వాళ్ళున్న ఊరా అని. ఎవరున్నారయ్యా మా ఊళ్ళో రేడియోలో పాటలు పాడేవాళ్ళు అంటూ గెడ్డం కింద వేలు నొక్కుంటూ ఆలోచనగా అన్నాడు సుబ్బరామయ్య. ఎవరో ఆ మధ్య అంటేను ఎవరో అమ్మాయి మీనాక్షి అని అంటూ నీళ్లు నమిలాడు సారథి. ఓ మీనాక్షా, రంగనాథం కూతురా, చంపేశావు. అవునవును, ఆ పిల్ల రేడియోలో పాడుతుంది అప్పుడప్పుడు. ఏం నువ్వెరుగుదువా అమ్మాయిని అని అడిగాడు సుబ్బరామయ్య. అబ్బబ్బే, నాకు తెలీదు, నేను చూడలేదసలు. ఆహా, ఎవరో బాగా పాడుతుందంటేను అంటూ తడబడ్డాడు సారథి. బాగా పాడమేమిటి, కిన్నెరలు మోగుతాయా కంఠంలో. అన్నట్టు బావగారు, ఈ అమ్మాయిని మీరు చేసుకోవచ్చు. సాంప్రదాయమైన కుటుంబం, సంపదలో మీకు సరితోగకపోయినా కాస్తో కూస్తో సరదాలున్నవాళ్లు, అల్లుడికి అచటా ముచ్చటా తీర్చేవాళ్లును. పిల్ల కూడా పెద్ద అప్సరస కాకపోయినా అందమైంది, ఈ రోజుల్లో ఉండదగది కాదు. ఎంతో అణకువ, వినయం, తెలివి, అందుకు తగ్గ మంచితనం. అన్నిటికంటే ఆ అమ్మాయి పాట, ఓ మీ ఇంటికి గాన సరస్వతి వచ్చినట్లే అన్నాడు సుబ్బరామయ్య గొక్క తిప్పుకోకుండా. అలాగా, అంత మంచి సంబంధమైతే పోనీ చూడండి, కుదిరితే చేద్దాం అన్నాడు కామేశ్వరరావు భార్య వైపు చూస్తూ ఏమంటావన్నట్లు. కానియండి, చూడ్డానికేం, అయితే అయిన దాంట్లో జమ కాదు, మన ప్రయత్నం మనకెలాగా ఉంది అంది సుబ్బలక్ష్మి. ఇటునుంచి మనం ప్రయత్నం చేయడం కాకపోవడమునా, ఎన్ని వేలు పోస్తే మాత్రం మీలాంటి సంబంధం వాళ్ళకి దొరకద్దు. అయినా ముందే చెబుతున్నా, వాళ్ళు అంత ఇచ్చుకోగలిగిన వాళ్ళు కాదు. సాంప్రదాయాన్ని పిల్లని చూసి చేసుకోవాలి అంతే. నేను వెళ్ళాక రంగనాథాన్ని పంపిస్తాను, అతను కోరిన ప్రకారం పిల్లను చూసుకోవడానికి రండి. ఆనాక ఘటనుంటే అవుతుంది, లేకపోతే లేదు. ఏమంటారు? అది నిజమేలండి. అలా చెయ్యండి బావుగారు, ఆయన్ని పంపించి పిలిపించండి, తప్పకుండా వస్తాం. ఆ అబ్బాయి కూడా ఉన్నాడు కనుక వాడు కూడా పిల్లని చూస్తాడు అంటూ కామేశ్వరరావు కొడుకు వంక చూశాడు. సారథికి తండ్రి మాటలు పన్నీటి జల్లులా హృదయానికి తగిలి సేద తీరినట్లయింది. ఏదో పెద్ద సమస్య సవ్యంగా పరిష్కారం అయినట్లు బరువుగా శ్వాస వదిలాడు. కొడుకు మౌనాన్ని చూసి, ఎరా మాట్లాడో అన్నాడు కామేశ్వరరావు. అది కాదు నాన్న, నేను ఎల్లుండి వస్తున్నానని హైదరాబాద్ ఉత్తరం కూడా రాశాను నా లాయరు ఫ్రెండ్కి. ఇంకో 4 నెలలాగితే అప్రెంటిస్ కాస్త అయిందనిపించొచ్చు, ఆ తర్వాత ప్రాక్టీసు పెట్టొచ్చు. అందాక ఏం తొందరొచ్చింది పెళ్లికి అన్నాడు సారథి నెమ్మదిగా నసుగుతూ. ఉత్తరం రాస్తే రాసావులే, 4 రోజులు ఆలస్యంగా వెళ్ళొచ్చు, తొందరం లేదు అంది సుబ్బలక్ష్మి. అయినా పెళ్లి చూపులకి వెళ్ళగానే పెళ్ళైపోతుందా? అయితే మాత్రం నీ అప్రెంటిస్కి ఆ అమ్మాయి అడ్డొస్తుందా అన్నాడు కామేశ్వరరావు సారథి అభ్యంతరాన్ని తేలిగ్గా తీసి పారేస్తూ. అతని మాటల్ని మీరంతగా పట్టించుకోనక్కర్లేదండి. ఇప్పటి కుర్రాళ్ళందరూ ఇదొక నటన మొదలు పెట్టారు.
పైకి పెళ్ళొద్దు పెళ్ళొద్దు అంటూ తెగ బిట్సరి చేయడం, మనసులో మాత్రం పెళ్లి గురించి పెళ్ళం గురించి కమ్మగా కలలు కంటూ ఉండడం అంటూ సుబ్బరామయ్య సారథికేసి నవ్వుతూ చూశాడు. సారథి కోపం నటించి, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, నా అభిప్రాయం చెప్పమన్నారు, చెప్పానంతే అంటూ చెప్పులు తొడుక్కుని విశ్వస వీధిలోకి వెళ్ళిపోయాడు. అతని కోపం చూసి సుబ్బరామయ్య పకపక నవ్వాడు. కామేశ్వరరావు కూడా నవ్వొచ్చింది. కాని కళ్ళ చివరి నుంచి మాత్రం నవ్వి ఊరుకున్నాడు. సుబ్బలక్ష్మి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. మరి నే వస్తాను బావగారు అంటూ లేచాడు సుబ్బరామయ్య. ఇంతలో రిక్షావాడు ఖాళీ క్యారియర్ తెచ్చి లోపల పెట్టాడు. వాడి వెనకాలే రిక్షా దిగి ఓ చేత్తో పుస్తకాలు, మరో చేత్తో తమ్ముడి చెయ్యి పట్టుకుని రాధ కూడా వచ్చింది. ఆకుపచ్చని పట్టు పరికిని, గులాబీ రంగు సిల్క్ బ్లౌజు వేసుకుని చిన్న కొందనపు బొమ్మల ముద్దుగా నడిచొస్తోన్న రాధని చూసి, ఏమమ్మా అప్పుడే స్కూలు వదిలిపెట్టేశారా అన్నాడు సుబ్బరామయ్య. అసలే చిరాగ్గా ఉన్న రాధ ఆ మాటకి సమాధానం చెప్పలేదు. అలసట వలన కొద్దిగా వాడిన ముఖం మీద పడుతోన్న జుట్టుని వెనక్కి తోసుకుంటూ, చూడ్నానా ఈ బాబిగాడు అంటూ బొంగమూతి పెట్టింది. కామేశ్వరరావు నవ్వుతూ, ఏమమ్మా ఏం చేశాడు అన్నాడు. అమ్మేమో వీణ్ణి కూడా స్కూల్కి తీసుకెళ్ళమంటుంది. వీడేమో అక్కడ కునికిపాట్లు పడతాడు. టీచరేమో నిద్రపోయే తమ్ముళ్ళని చెల్లెల్ని బడికి తీసుకురాకూడదు అంటారు. పిల్లలందరూ నా కేసి చూస్తారు. చి వీడి మూలాన నాకు బళ్ళో ఎంత ఏడుపొచ్చిందని అంటూ రాధ చెప్తుంటే ఆమె కళ్ళల్లో మళ్లీ నీళ్లు నిలిచాయి. సుబ్బరామయ్య, కామేశ్వరరావు ఒక్క మాటే బాబిగడికేసి చూశారు. ముద్దైన వాడి 3 ఏళ్ల ముఖంలోని పసితనం నిద్రతో జోగుతున్న కళ్ళ వలన మరింత ముద్దుగా కనిపించింది. అక్కయ్య చేయి పట్టుకుని వాడు వచ్చాడన్న మాటే కాని సగం నిద్రలోనే ఉన్నాడు. కామేశ్వరరావు నవ్వుకుని బాబీని చేతుల్లోకి తీసుకుంటూ, ఇంకెప్పుడు వీణ్ణి బడికి పంపొద్దని అమ్మతో చెబుతాలే అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు. మూతి బిగించుకుని లోపలికి వెళుతోన్న రాధను చూసి కామేశ్వరరావు, సుబ్బరామయ్య నవ్వుకున్నారు. పిల్ల ముద్దుగా ఉంటుంది, భరతనాట్యం నేర్పించకపోయారా అన్నాడు సుబ్బరామయ్య. నేను అదే అంటే మా సారథి, భరతనాట్యం ఎందుకు, వీణ నేర్పిద్దాంలే అన్నాడు. వాడికి సంగీతం సరదా, పాటంటే చెవి కోసుకుంటాడు. అందుకు తగ్గట్టు వాడికి సంగీతం వచ్చిన పిల్ల ఎవరైనా వస్తే బాగుండిపోను. అయితే ఇంకేం, ఆ రంగనాథం కూతురైతే సరి, మీ కుటుంబంలో కలిసిపోతుంది. మీకు కావలసిన ఓర్పు, వినయం ఉన్నాయి. అతగాడికి కావలసిన సంగీత జ్ఞానం ఉంది. ఇంకేం, మరైతే తప్పకుండా చూడండి, చేసుకుందాం. ఏంటో డబ్బు రక్షిస్తుందా, అందం శాశ్వతంగా ఉంటుందా, ఉత్తమ గుణం, కళాహృదయం ఉన్నట్లయితే అవే 1,00,000 కట్నాలు, 1,00,000 అందాలును. సరే, మీరు కనుక ఇలా అన్నారు, అందరికీ సత్యం అర్థం కావద్దు, మరొస్తా అంటూ 2 అడుగులు వేసి మళ్లీ వెనక్కొచ్చి, అయ్యో నా గొడుగు మరిచిపోయా అంటూ మూలన్న గొడుగు తీసుకున్నాడు సుబ్బరామయ్య. అసలు మీరొచ్చేటప్పుడు గొడుగు తెచ్చారా అన్నాడు కామేశ్వరరావు. భలేవారే, పూస ఊడిపోయిన ఈ గొడుగు నాకు ఆనవాలే అన్నాడు సుబ్బరామయ్య. ఇద్దరూ నవ్వుకున్నారు. అమ్మాయికి సంబంధం కుదిరితే నీకు కుంకుమ పూజ చేయిస్తాను తల్లి అంటూ అమ్మవారికి కళ్ళు మూసుకుని దండం పెడుతూ ఉన్న కమలమ్మ బొగ్గ మీద చిటికివేసి, ఏంటి అంత ఏకాగ్రతతో ధ్యానిస్తున్నావు అన్నాడు రంగనాథం. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి వెంటనే చిరాగ్గా, ఏంటిది, వేళకోళానికి ఒక వేళపాళ ఉండకర్లే అంది కమలమ్మ. ఆ మాటతో రంగనాథం చిన్నబుచ్చుకున్నాడు. అంత ఉత్సాహం నీళ్లు కారిపోయింది. మొదట్నుంచి కమలం ఇంతే, ఎప్పుడు నవ్వుతూ ఆదరిస్తుందో, ఎప్పుడు కోపంతో చేదరించుకుంటుందో ఎవరికీ తెలీదు. పిలిస్తే పలుకుతాయి చిరాకు, విసుగును. మనసు మంచిదే అయినా చప్పున మాట వదిలేస్తుంది. అది ఎదుటివారి హృదయాన్ని అంత గాయం చేసేది అర్థం చేసుకోదు. ఒక్క నిమిషం అలా నిరుత్సాహంగా ఉండిపోయి ఆ తర్వాత ముఖంలోకి నవ్వును తెచ్చుకుంటూ, నీకో మంచి విషయం చెప్పనా అన్నాడు రంగనాథం. అబ్బబ్బా, ఒక్క నిమిషం స్థిమితంగా ఉండనేరు కదూ, ఏంటి అంది కమల విసుగ్గా. అది కాదు కమల, నా ఫ్రెండ్ కమలాకరం అని చెబుతూ ఉంటాను, జ్ఞాపకం ఉందా? అయ్యో రామా, అతను జ్ఞాపకం లేకపోవడం ఏమిటి? అతని మాట నమ్మే కదూ మీరు కాంట్రాక్టులు, టెండర్లు అంటూ తెగ ఖర్చు పెట్టి మా వాళ్ల భూమి 5 ఎకరాలు హారతికర్పూరం చేసింది. అది సరే, అతనిప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్ అయ్యాడు. అయితే మనకేం లాభం? ఏం లాభం ఏమిటి? అతని ఇప్పుడు శాంక్షనింగ్ ఆఫీసరు. ఎన్నాళ్ళ నుంచి మనల్ని అతడు రికమెండ్ చేస్తే అతని పై ఆఫీసరు మన కాంట్రాక్టు శాంక్షన్ చేయవలసి వచ్చేది. ఇప్పుడదేం అవసరం లేదు. మనం టెండర్ పెట్టడం, అతను శాంక్షన్ చేయడం, ఆ కాంట్రాక్టులో మన పాత నష్టం అంతా భర్తీ అయిపోవడం, అంతే. చాలండి, అతని నమ్ముకుని ఉన్న ఈ 2 ఎకరాలు కూడా అమ్మేస్తే అవతల శ్రీనివాసు చదువు ఎలా సాగుతుంది? యువతల మీనాక్షి పెళ్ళెలవుతుంది? ఆ కాస్త భూమి వల్ల మనకి 2 ఎలాగూ సాగవు కదా. అదమ్మి ఆ డబ్బు కాంట్రాక్ట్లో పెడితే వచ్చే లాభాలతో అటు మీ తమ్ముడి చదువు సాగుతుంది, ఇటు అమ్మాయి పెళ్లి అవుతుంది. ఏం అక్కర్లే, మీరా భూమిని అమ్మడానికి వీల్లేదు. మా తమ్ముడికి చదువు చెప్పించలేకపోతే మీరు ఊరుకోండి. వాడికి ఎలాగూ ఈ ఏడేదో స్కాలర్షిప్ వస్తుంది అంటున్నాడు.
దాంతో వాడి చదువు పూర్తి చేసుకుంటే పోయింది పోయినా తాత ముత్తాతల ఆస్తి వాడికి 2 ఎకరాలైనా మిగులుతుంది. ఇక మీ అమ్మాయి పెళ్ళంటారా, అది మీ ఇష్టం, మీరెలా చేసుకున్నా సరే అంటూ గబగబానేసి కుర్చీలో కూర్చుంది. ఏంటి మీ ఇష్టం అంటున్నారు అంటూ సుబ్బరామయ్య హాల్లోకి ప్రవేశిస్తూనే కుర్చీలో కూర్చుని ఆయాసపడుతున్న కమలమ్మని, ఆమెకేసి నిస్సహాయంగా చూస్తూ నిలబడున్న రంగనాథాన్ని పరకాయించి చూశాడు. పరకాయించి, అదేంటి ఎద్దరూ ఆమటునే కూర్చున్నారు? ఈవేళ కామేశ్వరరావు గారు వాళ్ళు పిల్లని చూసుకోవడానికి వస్తున్నారన్న సంగతి మరిచిపోయారా అన్నాడు. జ్ఞాపకంలేకేం, రానియండి, అన్ని ప్రయత్నాలు అయ్యాయి అంది కమలమ్మ నిర్లిప్తంగా. సుబ్బరామయ్య రంగనాథం కేసి చూశాడు. రంగనాథం తనకేం పట్టనట్లు దూలాలకేసి వాసాలకేసి చూస్తున్నాడు. బాగానే ఉంది అని నిట్టూర్చి అమ్మ మీనాక్షి అంటూ పిలిచాడు సుబ్బరామయ్య. బొట్టు కాటుగా పెట్టుకుని మంచి చీర కట్టుకుని తగు మాత్రమైన అలంకరణతో లోపలి గదిలో ఫ్లవర్ వాజులో పువ్వులు సర్దుతోన్న మీనాక్షి పిలిచారా అంటూ హాల్లోకొచ్చింది. అవునమ్మా, వీళ్ళిద్దరూ ఆమటునే కూర్చున్నారేంటో, మరి వాళ్ళు వచ్చే వేళైంది. వాళ్ళకేమైనా పలహారాలు గట్రా సిద్ధం చేశారా? వాళ్ళెంతమంది వస్తారో ఏమో. 1-2 కుర్చీలు మా ఇంటి దగ్గర నుంచి పంపించినా హాల్లోనే పెళ్లిచూపులైతే ఈ హాలు కొంచెం సర్దొద్దు అన్నాడు సుబ్బరామయ్య. అన్నీ అయ్యాయండి, ఇంకీ హాలు సర్దడం ఒకటే తరువాయి అంది నెమ్మదిగా తల వంచుకుని మీనాక్షి. అయితే సరే, రైలు వచ్చే వేళైంది, స్టేషన్కి వెళ్ళాలి. ఏమండి రంగనాథం గారు, వెళదామా అన్నాడు సుబ్బరామయ్య. రంగనాథం ఉలికిపడి ఆలోచనల్లోంచి తేరుకొని అంటూ పై మీద కండువ వేసుకుని చెప్పులు తొడుకుని సుబ్బరామయ్యతో బయలుదేరాడు. ఆ సుబ్బరామయ్య గారొచ్చి స్టేషన్కు వెళ్లాలని చెబితేనే గాని ఈయనకి తోచలేదు. ఈ వరస మనిషితో ఎలా వేగడమో ఏమో. ఏదో ఈ సంబంధం కుదిరి అమ్మగారిని అత్తింటికి పంపేస్తే ఆ తర్వాత మా పాట్లు మావి అని తనలో తను అనుకున్నట్లుగా అనేసి కుర్చీలోంచి లేచింది కమలమ్మ. తల్లి మాటలు విన్న మీనాక్షికి మనసు చివుక్కుమంది. తనింత భారంగా ఉందన్నమాట అమ్మకి నాన్నకిను. పెళ్లి చేసి ఎంత చొప్పున అత్తారింటికి పంపించేద్దామా అనుకుంటోంది. కాని తన దురదృష్టం, ఆ అదృష్ట గడియే రావడం లేదు. వచ్చిన ప్రతి సంబంధం కుదరకుండా పోతూనే ఉంది. ఈ బెజవాడ సంబంధమైనా కుదిరితే. బెజవాడనగానే మీనాక్షి మనసులో ఒక్క క్షణం సారథి మిదిలాడు. ఒళ్లంతా ఒక్కమారు పులకించినట్లయింది. కనురెప్పలు బరువెక్కి అరమోడుపులయ్యాయి. కాని తనను తాను వెంటనే సంభాళించుకుంది. ఒకళ్ళు పెళ్లిచూపులకని వస్తున్నప్పుడు తను వేరొకరిని తలుచుకోవడం తప్పు. సారథిని మరచిపోవాలి. ఏదో అనుకోకుండా తన జీవితంలో తారసిల్లిన ఆ వ్యక్తి గురించి ఆలోచించడానికి తనకి ఏం హక్కుంది? అసలు జీవితం అంటేనే ఇంత. ఎవరో బ్రతుకులో మధురంగా ప్రవేశిస్తారు, కాని మరొకరితోటి జీవితయాత్ర సాగించాల్సి వస్తుంది. ఇప్పుడా మొదటి వ్యక్తిని మరిచిపోలేకపోయినా మరిచినట్లు బ్రతకాలి. తనకి అంత అదృష్టం లభించిందో అంతటితోటే తృప్తి పడాలి, లేకపోతే బ్రతుకంతా నరకమవుతుంది. ఇలా ఆలోచిస్తూ నిలబడిపోయిన మీనాక్షి, ఏంటే ఆ మొటనే నిలబడి చూస్తున్నావు, నేనొక్కదాన్ని ఇలా చచ్చి చెడి హాలంతా సర్దుతుంటే అన్న కమలమ్మ కేకకి అదిరిపడింది. వెంటనే తల్లికి సాయం చేయసాగింది. ఇద్దరూ కలిసి హాలు అందంగా సర్దారు. హాలులో ఒక పక్క 4-5 కుర్చీలు వేసి దగ్గరలో టీపై పెట్టి దానిమీద ఫ్లవర్ వాజ్, అగరవత్తుల సెట్టు పెట్టారు. కుర్చీలకి కొంచెం దూరంగా గదిలోకి వెళ్లే గుమ్మానికి దగ్గరగా ఒక చాప వేశారు. హాలుకి ఇంకో మూల టేబుల్ వేసి దానిమీద పళ్ళు, పువ్వులు, ఆకులు, వక్కలు ఉంచారు. గోడలున్న పాత క్యాలెండర్లు తీసేసి అందంగా ఉన్న 1-2 ఫోటోలు, ఓ సరస్వతి బొమ్మ ఉంచారు. ఇలా ఇంకా సర్దిందే సర్దుతూ ఉండగా వీధిలో రిక్షాలాగిన చొప్పుడైంది. వెంటనే మీనాక్షి లోపల గదిలోకి వెళ్ళిపోయింది. కమలమ్మ కూడా బయట ఒంటి నిండా కప్పుకుని తలుపు వెనక్కి తప్పుకుంది. అవిగోనండి నీళ్లు, ఇదిగో తువాలు, ఇలా కుర్చీల మీద కూర్చోండి అంటూ కామేశ్వరరావుని, సారథిని రంగనాథం మర్యాద చేస్తుంటే సుబ్బరామయ్య 2 అడుగులు లోపలికి వేసి, కమలమ్మగారు, సుబ్బలక్ష్మి గారిని అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళండి అన్నాడు. కమలమ్మ ఎదురొచ్చి, రండి లోపలికి రండి అంటూ సుబ్బలక్ష్మిని, రాధని లోపల గదిలోకి తీసుకువెళ్ళింది. వాళ్ళని చూస్తూనే మీనాక్షి లేచి నిలబడింది. సామాన్యమైన అలంకరణతో ఉన్న మీనాక్షిని చూసి రాధ తల్లికేసి తిరిగి నిశ్శబ్దంగా పెద విరిచింది. సుబ్బలక్ష్మి కళ్లతో రాధని వారించి, ఈ అమ్మాయినా అండి అంది కమలమ్మతో. అవునండి అంది కమలమ్మ. సుబ్బలక్ష్మికి మీనాక్షి అంత ఆకర్షణీయంగా కనిపించలేదు. ఏదో సామాన్యం అనుకుంది మనసులో. కూర్చోండి అని కమలమ్మ అంటుంటే కుర్చీ తీసుకొచ్చి దగ్గరగా వేసిందామె. పిల్ల బుద్ధిమంతురాలు అనుకుంటూ కూర్చుంది కమలమ్మ. కమలమ్మ, సుబ్బలక్ష్మి నెమ్మదిగా కబుర్లలో పడ్డారు. తాము ఎన్ని గంటలకు బయలుదేరింది, ఎలా వచ్చింది ఆమె చెబుతోంది. కమలమ్మ వింటోంది. ఈలోగా మీనాక్షి రాధని పిలిచి,
ఏం చదువుతున్నావు, ఎన్నో క్లాసు అంటూ మాట్లాడసాగింది. కాసేపటికి రాధ పకపకా నవ్వడం వినిపించింది సుబ్బలక్ష్మికి. అటు చూస్తే ఏదో నెమ్మదిగా, అతి నెమ్మదిగా రాధకి చెబుతోంది. రాధ మధ్య మధ్య నవ్వుతూ ఎంతో ఆసక్తిగా వింటోంది. వాళ్ళలా సరదాగా కబుర్లు చెప్పుకోవడం చూస్తే సుబ్బలక్ష్మికి మహా ముచ్చటేసింది. పలహారాలయ్యాక అమ్మాయిని తీసుకురమ్మని కేకేశాడు రంగనాథం. కమలమ్మ మీనాక్షిని తీసుకువెళ్లి హాల్లో చాప మీద కూర్చోబెడుతుంటే రాధ తను కూడా వెళ్లి మీనాక్షి పక్కనే కూర్చుంది. సుబ్బలక్ష్మి కోసం కమలమ్మ హాల్లో ఇంకో కుర్చీ తేబోతుంటే అక్కర్లేద్దంటూ సుబ్బలక్ష్మి వెళ్లి రాధ మీనాక్షి కూర్చున్న చాప చివర కూర్చుంది. కమలమ్మ వాళ్ళకి వెనకగా తలుపు వెనకాల నిల్చుంది. తల ఉంచుకుని కూర్చున్న మీనాక్షి మనసంతా చెప్పలేని ఏదో వెలితిగా ఉంది. ఈ సమయంలో తన పక్కన నీరజుంటే ఎంత బాగుణ్ణు. పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు, అలా ఉన్నాడని వర్ణించి తనకి చెప్పును కదా. పెళ్ళికొడుకు, అతని తాలూకా వాళ్ళు ఈ క్షణంలో తనని నక్సక పర్యంతం చూస్తూనే ఉంటారు. తనే తలెత్తి ఆ కుర్రాడు ఎలా ఉన్నాడో చూడకూడదు. అలా చూస్తే మర్యాదగా కూడా ఉండదు. మర్యాద మాట దేవుడెరుగును. పోనీ కళ్ళ చివరి నుంచి రహస్యంగా అయినా చూద్దామంటే సిగ్గొకటి కదా. అందుకే నీరజుంటే అమ్మో, అదుంటే ఈ పెళ్లి చూపులు జరగనివ్వకపోను. వీళ్ళందరూ చూడ్డానికి రావడం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రశ్న వేయడం, ఎదురుగుండా తల ఉంచుకుని కూర్చుని వాటన్నింటికీ తాను సమాధానాలు చెప్పడం, పరీక్షలు ప్రదర్శనలు, ఏంటి తంతంతా. ఆడదంటే బజార్లో కొనుక్కునే వస్తువు అనుకున్నారా? 1కి 10 సార్లు పరిశీలించి నాణ్యత చూసి బేరం చేయడానికి నాన్సెన్స్. అసలు పెళ్లి చూపులు తీసి పడేయండి. ఆ మాటకొస్తే పెళ్ళికొడుకే తల ఉంచుకుని కూర్చుని మేము అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాలి. ఏమంటే వేలుకు వేలు పోసి ఆ మనిషిని కొనుక్కుంటున్నాం కనుక అతని మంచి చెడ్లు మేం తెలుసుకోవాలి. ఇలా పెద్ద అల్లరి చేసి ఆ పెళ్లి చూపులు ఆఫ్ చేసి ఉండును. అయినా దానికేం తెలుసు, పెళ్లి చూపుల్లో ఉన్న మాధుర్యం, జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ వచ్చిన పురుషుణ్ణి పెద్దల సమక్షంలో మర్యాద హద్దులు దాటకుండా ఆకర్షించడం, అది అనుబంధంగా మారి పవిత్ర బంధానికి మార్గం వేయడం, అందరి ఆమోదంతోనూ అయిన ఆ వివాహం దంపతులిద్దరినీ సమస్యల్లేని శాంతిమయ జీవితంలోకి నడిపించడం, ఇదంతా ఎంత వివేకంతో ఆలోచించి మన ఋషులు ఏర్పాటు చేసిన విధానం. తెలిసి తెలియని జ్ఞానంతోటి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని ఏదో అర్థం కాని ఉద్రేకంతో విమర్శించేస్తే అయిపోతుందా? సీతారాముల ప్రణయంలా ఒడిదుడుకుల్లేని దాంపత్య జీవితం కావాలంటే విజ్ఞానులందరూ ఎన్ని లక్షల మార్గాలను పరిశీలించి చివరికి ఏర్పాటు చేసిన ఈ విధానం, ఈ వివాహ వ్యవస్థ, ఈ పెళ్లిచూపులును, ఇవన్నీ ఎంతో అవసరం జీవితం సాఫీగా సాగాలంటే. నీ పేరేంటమ్మా అన్న కామేశ్వరరావు ప్రశ్నతో మీనాక్షి ఆలోచనలకి అంతరాయం కలిగింది. భయంతోనూ సిగ్గుతోనూ వణుకుతున్న కంఠాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ మీనాక్షి అంది నెమ్మదిగా తల ఉంచుకునే. అమ్మాయి ఏం చదువుకుందండి అన్న కామేశ్వరరావు ప్రశ్నకి స్కూల్ ఫైనల్ పాస్ అయిందండి అంటూ రంగనాథం సమాధానం చెప్పాడు. తర్వాత ఆడపిల్లలు, చదువులు, వాటి గురించి కామేశ్వరరావు, రంగనాథం, సుబ్బరామయ్య మాట్లాడుకోసాగారు. తలెత్తి పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడో ఒక మారు చూస్తేనో అమ్మో, భయం ఒక్కసారి గుండెల్లో జూమంది మీనాక్షికి. ఇంతలో పాటొచ్చా? ఏది, ఒక్క పాట పాడు అన్నాడు కామేశ్వరరావు. ఎప్పుడూ స్వేచ్ఛగా గొంతెత్తి హాయిగా నిర్భయంగా పాడేది. అలాంటిది ఏంటో పాడమనేసరికి మీనాక్షికి ఎంత ప్రయత్నం చేసినా కంఠం స్వాధీనంలోకి రాలేదు. నిమిషాలు గడుస్తున్నాయి. పాడమ్మా, మా సారథికి పాటంటే ఇష్టం. సారథి. మీనాక్షి హృదయం జల్లుమంది. మనస్సంతా ఆనందంతో ఉప్పొంగిపోయింది. శరీరం గగురుపాడుతో 1000 వీణలు ఒక్క మాటు మీటినట్లు పొలకించిపోయింది. సంతోష పారవస్యంతో సర్వమూ మరిచిపోయింది. పట్టరాని ఆనందంతో గుండె వేగంగా కొట్టుకుంటోంది. 1000 జలపాతాల వేగంతో రక్తం ప్రసరించసాగింది. ముఖం కొద్దిగా ఎత్తి సారథిని చూసింది. అదే సమయంలో సారథి కూడా చూశాడు. 4 కళ్ళు కలుసుకున్నాయి. ఇద్దరి హృదయాల్లోనూ విద్యుత్తులు మెరిశాయి. మల్లెలు విరిశాయి. తనని తాను మరిచి గానంలో లీనమై తానే గానమై ఆనాడు రేడియోలో పాడిన పాటని మహదానందంతో ముగ్ధ మోహనంగా పాడడం ప్రారంభించింది. మీనాక్షి పాడుతున్నంతసేపు ఎవళ్ళూ ఈ లోకంలో లేరు. ఏ స్వర్గలోకం నుంచో వస్తోన్న దివ్య గానాన్ని వింటున్నట్లు అందరూ తమను తాము మరిచిపోయి కూర్చున్నారు. మీనాక్షి పాట పూర్తయింది. చాలాసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు. ఆ తర్వాత గట్టిగా ఊపిరి వదిలి, చాలా బాగుందమ్మా, ఇలాంటి శ్రావ్యమైన కంఠాన్ని నేను ఈ మధ్యకాలంలో వినలేదు అన్నాడు కామేశ్వరరావు. నిజమే అనుకుంది సుబ్బలక్ష్మి. రాధ కళ్ళు బాగా విప్పారేలాగా ఆశ్చర్యంగా చూసింది మీనాక్షిని. అప్పటిదాకా అన్నయ్య ఒళ్ళో కూర్చున్న బాబిగాడు నెమ్మదిగా వెళ్లి మీనాక్షి పక్కకి చేరాడు. మీనాక్షి చేతులు జాపి వాణ్ణి తన దగ్గరకు తీసుకుని కూర్చోబెట్టుకుంది.
కాసేపు లలిత సంగీతాలు, శాస్త్రీయ సంగీతాలు, సినిమా పాటలు వాటి గురించి నవ్వుతూ మాట్లాడుకున్నారు రంగనాథం, కామేశ్వరరావు, సుబ్బరామయ్యను. ఆ తర్వాత నువ్వు లోపలికి వెళ్ళమ్మా అన్నాడు కామేశ్వరరావు. ఓ అరగంట ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్న తర్వాత వస్తామండి అంటూ లేచాడు కామేశ్వరరావు. బొట్టు పెట్టి పువ్వులు, పళ్ళు, తాంబూలం సుబ్బలక్ష్మికి, రాధకి, కమలమ్మకి ఇస్తుంటే నాకో అన్నాడు బాబిగాడు. కమలమ్మ వాడి బొగ్గల పుణికి నవ్వుతూ వాడికి కూడా బొట్టు పెట్టి పళ్ళిచ్చింది. అంతా రిక్షాలకి వెళ్ళబోతున్నప్పుడు తమ అభిప్రాయం అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు రంగనాథం. కామేశ్వరరావు మందహాసం చేసి అలాగే వెళ్ళగానే ఏ సంగతి రాస్తాను అన్నాడు. స్టేషన్ దాకా వెళ్లి సాగనంపే ఉద్దేశంతో రంగనాథం, సుబ్బరామయ్య కూడా ఇంకో రిక్షా ఎక్కారు. రిక్షాలు కదులుతున్న సమయంలో సారథి యథాలాపంగా చూసినట్టు గుమ్మంకేసి చూశాడు. అక్కడ కమల మొక్కతే కనిపించింది. పక్కకి ముఖం తిప్పేసరికి పక్క గదిలో కిటికీలోంచి మీనాక్షి తన వైపు చూస్తున్నట్లు గ్రహించాడు. కళ్లతో వెళ్ళొస్తానని సంజ్ఞ చేశాడు. మీనాక్షి బేలగా చూసింది. రిక్షాలు ముందుకు కదిలాయి. సారథి మనసు మాత్రం వెనకే ఉండిపోయింది. ఇంత మధురంగా పాడే యువతి, ఎన్నాళ్లుగా తను ఆరాధిస్తున్న ఈ అపరూప గానసుందరి తనకి భారీగా లభిస్తే అంతకంటే అదృష్టమేమిటి? ఇప్పటి వరకు తన ప్రయత్నం సవ్యంగానే సాగింది. ఇంకా అమ్మకి, నాన్నకి నచ్చడం ఒకటే తరువాయి. ఒకవేళ నచ్చకపోతే వాళ్ళని ఎలా ఒప్పించాలో తనకి తెలుసు. అందం, ఆస్తి నచ్చకపోయినా పాట, నడవడి నచ్చే ఉంటాయి. పాట ఎంత బాగా పాడింది. తనకిష్టమని కాబోలు ఆనాటి పాట పాడింది. అసలు పెళ్లిచూపులకి తను వస్తున్నట్లు తెలిసినప్పుడే ఈ పాట పాడదామని నిర్ణయం చేసుకుని ఉంటుంది. పెద్దవాళ్ల కోసం ఈ తంతుగాని నిజానికి తనకి ఆమెకి పెళ్లిచూపులెందుకు? ఆ చూపులేవో మొదట చూసుకున్నప్పుడు రేడియో స్టేషన్లోనే కలిశాయి. పాపం పెద్దవాళ్ళకి మాత్రం ఈ సంగతి తెలీదు. ఇద్దరం కలిసి ఒకళ్ళనొకళ్ళం ఇంత క్రితం ఎరగనట్లు ఎంత బాగా నటించాం. సారథి సన్నగా నవ్వుకున్నాడు. పెళ్లిచూపుల రోజున వెళుతూ వెళుతూ సారథి తన కేసి విసిరిన చూపు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మీనాక్షికి హృదయంలో గిలిగింతలు పెట్టినట్లు హాయిగా ఉంటోంది. ఏం తోచనప్పుడు పెరట్లో ఉన్న మొక్కల దగ్గరికి వెళితే అవి కూడా యవ్వనంతో నిండుగా ఉన్న పురుషుని చూపుల్లా మనసుకి ఒక్కొక్కప్పుడు వెచ్చగాను, ఇంకొకప్పుడు చల్లగాను తగిలి తనలోని కోరికలకి మారాకులు తొడుగుతున్నాయి. తీయతీయని తలపులతో మధురంగా ఊహిస్తూ కన్నె కళల్లో విహరిస్తోన్న మీనాక్షిని ఒక రోజున నిలదీసి, అయినా నాకు అర్థం కాదు, ఏంటే నీ ముభావం నువ్వును? పెళ్లిచూపులైనప్పటి నుంచి చూస్తున్నాను. నీ మనసులో ఉన్న భావం చెబుతావేమోనని. ఏంటి, నీకా కుర్రాడు నచ్చాడా? నీ అభిప్రాయం ఎలా ఉందో ఏం చెప్పవేం అంటూ అడిగింది కమలమ్మ. మీనాక్షి సిగ్గుతో కుచించుకుపోయింది. అబ్బా, ఇలా అడుగుతుందేమిటి అమ్మా అనుకుంది. ఎలా బతుకుతావో ఏమో అర్థం కాదు. అమ్మతోటే కణుగు బెణుగు మాట్లాడక నోట్లో ముద్ద పెట్టుకుని కూర్చుండేదానివి. రేపు అత్తారింటికి వెళితే ఎలా? మళ్ళీ నీ తోడిదే ఆ నీరజ. దాన్ని చూడు ఎలా గడుసుగా ఉంటుందో. తల్లికి కూడా సలహాలు చెబుతూ అంత ఆస్తిని చూసుకుంటూ తెలివిగా పొరుగురులో చదువుకుంటోంది. ఈ మాటలంటూ కూతురికేసి కోపంగా చూసింది కమలమ్మ. తలెత్తి బేలగా చూసి ముఖం దించేసుకుంది మీనాక్షి. ఏం సమాధానం చెప్పలేదు. ఇంతకీ అతను నీకు నచ్చాడా లేదా? మీనాక్షి బరువుగా శ్వాస వదిలి నేలకేసి చూస్తూ, ఇంతకీ నేను వాళ్ళకి నచ్చొద్దు అంది నెమ్మదిగా. అమ్మయ్యా, అయితే నీకు ఆ అబ్బాయి నచ్చాడన్నమాట. సరే, ఇంకా వాళ్ళకి నువ్వు నచ్చితే ఈ సంబంధం స్థిరపడినట్లే. అంతగా కట్నం దగ్గర పేచి వస్తే తమ్ముడి 2 ఎకరాలు అమ్మేసి సర్దుబాటు చేయొచ్చు అంది కమలమ్మ. ఏంటి 2 ఎకరాలు అమ్మడం అంటున్నావు అంటూ రంగనాథం లోపలికొచ్చాడు. అదే, ఆ అమ్మాయికి కట్నం అంటూ ఇవ్వాల్సొస్తే తమ్ముడి భూమి అమ్మేసి ఆ డబ్బు ఇవ్వచ్చు అంటున్నా. రంగనాథం పకపకా నవ్వి, మరి ఆ రోజున అలా అన్నావు కదా, ఆ భూమి అమ్మడానికి వీల్లేదు, తాత ముత్తాతలదంటూ వాడికి ఆ మాత్రం మిగలాలి అన్నావు. ఏదో కోపంలో అలా అన్నాను. అయినా అది నిజమే. వాడికి ఆ మాత్రమైనా మిగలకపోతే ఎలా? అంటే నీకు కోపం కానీ నీకొక స్థిరమైన ఆలోచనంటూ ఉండదు. ఆ రోజున శ్రీనివాసుని ఎంబీబీఎస్కి పంపించొద్దు, అది ఎవరో శ్రీమంతులు చెప్పించవలసిన చదువు అని నేను చెబితే వీలేదు. అంతకైతే ఆ 2 ఎకరాలు అమ్మేసైనా చెప్పిద్దాం అన్నావు. ఈవేళ ఆ అమ్మాయి పెళ్ళంటే ఆ 2 ఎకరాలే అమ్మేద్దాం అంటున్నావు. మళ్ళీ ఆ కాస్త భూమి వాడికి ఉండాలి అంటున్నావు. ఈ 3 ఎలా కుదురుతాయి? నాది స్థిరం లేని బుద్ధి, మతిలేని ఆలోచనను. అవును, మరి నాకు తెలివితేటలుంటేగా. అదిగో మళ్ళీ ముక్కు మీద కోపం. అందుకే నేను ఉన్న విషయం ఎప్పుడూ అనకుండా ఊరుకుంటున్నాను. గొప్ప పని చేస్తారు. ఇప్పుడు పిల్ల పెళ్లి సంగతి ఏదో ఆలోచించండి అంది కమలమ్మ కోపంగా. వాళ్లు తన పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే తనక్కడ నిలబడ్డానికి మొహమాటపడి లోపలికి వెళ్ళిపోయింది మీనాక్షి. ఇప్పుడు పెళ్లి కంటే తొందర పనొచ్చింది అన్నాడు రంగనాథం జేబులోంచి కవర్ తీస్తూ. ఏంటట? మా కరుణాకరానికి నాగార్జున సాగర్ ట్రాన్స్ఫర్ అయింది. వారం రోజుల క్రితం వెళ్లి ఛార్జీ తీసుకున్నాడట.
నన్ను ఈ నెలాఖరుకి రమ్మన్నాడు. ఏవో కాంట్రాక్టులున్నాయట, మాట్లాడాలట. మళ్ళీ కాంట్రాక్టులంటూ ఉన్న ఈ 2 ఎకరాలు అమ్మించేయడానికి నాకు తెలుసు. ఇది అయ్యేది కాదు, పెట్టేది కాదు. అలా అనుకో కమల. ఈ మాటు తప్పకుండా అవుతుంది. నేను ఎల్లుండి 25వ తారీఖున బయలుదేరి సాగర్ వెళ్తాను. అక్కడికి వెళితే సంగతేంటో తెలుస్తుందిగా. సరే, వెళితే వెళ్ళారు గాని ముందు పెళ్లి సంబంధం సంగతి చూడండి. మనం చూసేదేముంది, వాళ్లే రాయాలి ఉత్తరం. రాస్తామన్నారు, ఇంకా రాయలేదు. పిల్లవాళ్ళకి నచ్చలేదేమో. అవును, ఎందుకు నచ్చుతుంది? అందమైనా ఉండాలి, డబ్బైనా ఉండాలి. మొదట దృష్టం దాని ముఖాన్ లేదు, రెండో దృష్టం మీరు లేకుండా చేశారు. కాంట్రాక్టులంటూ మా వాళ్ళ ఆస్తంతా మీరిలా పాడు చేయకపోతే నా పసుపు కుంకుమ కింద ఇచ్చిన దాంట్లోనైనా 2 ఎకరాలమ్మి ఈ పాటికి కట్నమిచ్చి దానికి పెళ్లి చేసి ఉండకపోదుమా అంటూ కమలమ్మ కంఠశోషగా అంటుంటే రంగనాథం జవాబు చెప్పకుండా కినుడై ఊరుకున్నాడు. ఆ మర్నాడు ఇంట్లో ఎవరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు. మూడోనాడు రంగనాథం నాగార్జున సాగర్కి ప్రయాణమై బట్టలు సర్దుకుంటుండగా బెజవాడ నుంచి ఉత్తరం వచ్చింది. పిల్ల తమకి నచ్చిందని, 1వ తారీఖున ప్రధానానికి వస్తున్నామని, ఆ రోజునే ముహూర్తం వగేరాలు నిర్ణయం చేసుకుని తాంబూలాలు పుచ్చుకోవచ్చునని తన కళ్ళని తాను నమ్మలేకపోయాడు. నిజంగా వస్తున్నారా? మళ్లీ ఓ మారు ఉత్తరం చదువుకుని ఆనందం పట్టలేక అమ్మా మీనాక్షి అంటూ పిలిచాడు. పిలిచారా నాన్న అంటూ వచ్చిన మీనాక్షిని దగ్గరగా తీసుకుని పట్టలేని సంతోషంతో, అమ్మా, ఎన్నాళ్ళకి నీ పెళ్లి చేయగలుగుతున్నానమ్మా. వాళ్ళకి మన సంబంధం నచ్చిందట. 1వ తారీఖున తాంబూలాలు పుచ్చుకోవడానికి వస్తున్నారట అన్నాడు. ఆ మాటలంటున్నప్పుడు రంగనాథం గొంతుకు బొంగురు పోయింది. మీనాక్షికి ఆ మాటలు అమృతపు జల్లుల్లా వచ్చి హృదయానికి తగిలాయి. నిజంగానా? ఎన్నాళ్ల నుంచి తన మనసులో ఆరాధించుకుంటున్న సారథి తన భర్త కాబోతున్నాడా? మనస్సంతా సంతోషంతో నిండిపోయింది. ఆ సంతోషాన్ని పంచుకోవడానికి తనకి ఈడైన వారెవరున్నారు? నీరజ దగ్గర లేదు. శ్రీనివాస్ అయినా కనీసం లేడు. అందుకే ముందు పెరట్లో ఉన్న పూల మొక్కల దగ్గరికి వెళ్ళింది. తన హృదయంలో విరిసిన ఆనందాన్ని వాటితో పంచుకుని మురిసిపోవడానికి. కమలా, ఓ కమలా అంటూ సంతోషంగా ఉత్తరం చేత్తో పుచ్చుకుని వంటింట్లోకి వెళ్ళాడు రంగనాథం. కమల అక్కడ కనిపించలేదు. వెనక పెరట్లోకి వెళ్ళాడు. అక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది చెప్పమా అనుకుంటుండగా బాత్రూంలో అలికిడైంది. అటు వెళ్లి చూస్తే అక్కడ కమలమ్మ డోకుతూ కనిపించింది. రంగనాథం కంగారుగా వెళ్ళి ఏంటి, ఏమైంది అన్నాడు. కమల చేతితో సంజ్ఞ చేసి నీళ్లతో మొహం కడుకునొచ్చి పీట మీద ఉసూరంటూ నీరసంగా కూర్చుంది. ఏం, ఒంట్లో బాగాలేదా అన్నాడు రంగనాథం ఆత్రంగా. కమలమ్మ తల వంచుకుని, ఆ ఒక్క పిల్ల అనుకున్నాను. మళ్ళీ ఈ వయసులో కండం పెంచడం ఒకటన్నమాట. ఉన్న అవస్థలకు తోడు అంది నిరాశగా. ఏంటి, నిజంగా? పోనీలే, మీనాక్షి వెళితే మనిద్దరికీ కాలక్షేపం కాదని భగవంతుడిలా ఆశీర్వదించాడన్నమాట అన్నాడు రంగనాథం సంతోషంగా. అది సరే, కాని 10 మందిలోనూ. అదేంటి కమల, సంతోషించవలసిన దానికి దిగులు పడతావు? నీకేమంత వయసు ముదిరిందని ఇలా సిగ్గుపడ్డానికి? భగవంతుడిస్తే మీనాక్షి తర్వాత 4 పాపలింట్లో పారాడకుండా ఈ పాటుకుండేవారా? అదొకటే తర్వాయి. అలా నిరాశపడుకో కమలా అంటూ దగ్గరగా వెళ్లి తలని మిరాడు. అతని గుండెల మీద తల పెట్టుకుని అమ్మయ్యా అంటూ తృప్తిగా నిట్టూర్చింది కమల. నుదుటి మీద పడుతోన్న ముంగురులను సవరిస్తూ, ఒంట్లో నీరసంగా ఉంటే రెస్ట్ తీసుకో. చేతిలో ఎదిగిన పిల్లంది కదా, ఏదైనా కావలిస్తే చిన్న పని పెద్ద పని దానికి చెప్పి చేయించుకో అన్నాడు రంగనాథం. రేపు అత్తారింటికి వెళితే ఎలాగూ తప్పదు. ఎక్కడ కూడానా దానికి చాకరీ. అలా అనుకుంటే ఎలా? అన్నట్టు వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. పిల్ల నచ్చిందట. రేపు 1వ తారీఖున వస్తాం, తాంబూలాలు పుచ్చుకోవచ్చు అని రాశారు. నిజంగానా అంది కమలమ్మ. ఆ మాట వినగానే పెద్ద భారం తీరినట్టు గట్టిగా శ్వాస వదిలి, పోనీలేండి, ఈ సమస్య ఒకటి తీరింది. దీని పెళ్లి ఎలా అవుతుంది అని బెంగెట్టుకు పోయాను అంటూ గదిలో మంచం మీదకు వెళ్లి నడుం వాల్చింది. వెనకాలే తను వెళ్లి మంచం పట్టి మీద కూర్చుంటూ, సమయం రావాలి కాని మనసుని వ్యాకులం పెట్టుకుని ఏం లాభం అన్నాడు రంగనాథం. మీకేం తెలుసు, మీరు మగవాళ్ళు. ఎదిగిన పిల్ల ఇంట్లో పెళ్లి కాకుండా ఉంటే తల్లికి ఎలా ఉంటుందో మీకేం తెలుసు? పైగా 10 మంది. అవును, ఆ పిల్లకి పెళ్ళెందుకు చేస్తారు? రేడియోలో పాట పాడి డబ్బు సంపాదిస్తోంది. పెళ్లి చేసి పంపిస్తే ఆ డబ్బు రాదుగా వీళ్ళకి అంటూ మొహం ఎదురుగుండాను చాటుచాటున అన్నం ఒకటి. ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడుతున్నావా కమలా అంటూ ఆప్యాయంగా ఆమె చెక్కిలి నిమిరాడు రంగనాథం. ఆర్ద్రమైన అతని ఊరడింపుతో కమలమ్మకి కళ్ళ నిండా నీళ్లు నిండాయి. ఏంటో, నా బతుకెప్పుడు ఏదో ఒక విచారంతోటి చీకిపోవడమే కాని నాకేంటి అన్న ఉత్సాహం లేదు. 20 ఏళ్ళొచ్చేదాకా ఏం సుఖపడ్డానో ఏమో అంతే. ఆ తర్వాత మా నాన్న పోవడం వలన ఆ బెంగ కొన్నాళ్లు సరిపోయింది. మతిస్థిమితం పోయిన అమ్మ ఇలా అయిపోయిందేమిటి అని కొన్నాళ్లు అమ్మ కూడా పోయింది. ఈ కుర్రనాగన్న శ్రీనివాసుని పెంచి ఎలా పెద్ద చేయడమా అన్న దిగులు మొన్నటిదాకా. అయితే కాంట్రాక్టులంటూ ఈ ఆస్తంతా ఖర్చు పెడుతున్నాడు.
తర్వాత మన గతి ఏమవుతుందనే భయం ఒకటి బయలుదేరింది ఈ మధ్య. దీనికి తోడు మీనాక్షి పెళ్ళొకటి. అబ్బబ్బా, నా మనసంతా ఈ దిగుళ్లతో చిల్లులు పడిపోయింది. సరే, ఇప్పుడు ఇవన్నీ ఒక కొలికొచ్చాయి కదా. నీ కోరిక ప్రకారం వాడు మెడిసిన్లో చేరాడు. ఆ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. కానైతే ఇవి రెండూ సక్రమంగా గట్టెక్కాలంటే 4 రాళ్లు మనం చూసుకోవాలి. అందుకేగా కరుణాకరంతో మాట్లాడడానికి ఈవేళ సాగర్ బయలుదేరుతుంది. ఏంటి, ఈవేళ వాళ్ళు 1వ తారీఖున వస్తున్నారు కదూ? వస్తేయం, నేనప్పటికి తిరిగొచ్చాను. పోనీ ఈవేళ మీరు వెళ్ళకపోతేయం, నాకు మనసులో ఎలాగో ఉంది. తీరా ప్రయాణం పెట్టుకున్నాక అలాంటి ఎలా చెప్పు కమల అంటూ గెడ్డం పట్టుకున్నాడు రంగనాథం. అతని చేతిని తన చెక్కిలికి ఆంచుకుని గట్టిగా అదిం పట్టుకుంటూ, అది కాదండి, నాకేదో భయంగా ఉంది. నా తర్వాత 20 ఏళ్లకి మా అమ్మకి కాన్పొచ్చి మా శ్రీనివాసుని కంది. కాని వాణ్ణి చూసుకునే యోగం మా నాన్నకి, ఆ తర్వాత మా అమ్మకి లేకపోయింది. సరిగ్గా అదే పోలిక నాకు వచ్చింది. లేకపోతే మీనాక్షి తర్వాత ఇన్నేళ్లకిదేంటి చెప్పండి. దీనివలన మన సంసారం ఏమవుతుందో అని ఆ పైన మాట్లాడలేక ముఖం అటు తిప్పుకుని కళ్ళు తుడుచుకుంది కమలమ్మ. వెంటనే ఆమెని తన వైపు తిప్పుకుని కళ్ళు తుడుస్తూ, చచ్చా, అదేం ఆలోచన కమల, అర్థంలేని ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకు. అయినా నీకెందుకీ భయాలు బాధలును, నేనున్నానుగా అన్నీ చూసుకోవడానికి. బాధ్యతలన్నీ నాకు వదిలేసి నువ్వు హాయిగా సరదాగా ఉంటూ అన్నాడు రంగనాథం. కమలమ్మ భర్తకేసి ఆప్యాయంగా చూసి తృప్తిగా నిట్టూర్చింది. మరి నాకు బస్సు వచ్చే టైం అయింది. నువ్వు లేచి నాకు అన్నం వడ్డిస్తావా? పోనీ నీరసంగా ఉంటే పడుకో, ఆ అమ్మాయిని పెట్టమంటాను అన్న రంగనాథంతో. ఆ అమ్మాయే వడ్డిస్తుందిలేండి, నేనొచ్చి దగ్గర కూర్చుంటాను అంది కమలమ్మ. మీనాక్షి వడ్డించిన అన్నంలో వెలగపండు పచ్చడి కలుపుకుంటూ కొద్దిగా రుచి చూసి కమలకేసి తిరిగి, పచ్చడి చాలా రుచిగా ఉంది సుమా అన్నాడు రంగనాథం. మీ అమ్మాయే చేసింది నవ్వుతూ అంది కమలమ్మ. అలాగా, అది మరి ఆ సంగతి చెప్పమేం, అందుకే అంత బాగుంది. అమ్మా మీనాక్షి, నీ పాట కంటే బాగుంది ఈ వెలగపండు పచ్చడి. నీ పాట చూసే మురిసిపోయారు కాని నీ అత్తారు నీ చేతి వంట రుచి చూస్తేనా ఆశ్చర్యంతో మూర్చపోతారు. పోనాన్నా, ఏదో అమ్మకి వికారంగా ఉందంటే నోటికి హితవుగా చేశాను అంటూ సిగ్గుపడింది మీనాక్షి. అదేనమ్మా, ఎన్నాళ్ళ నుంచి వండుతోంది కదా, మీ అమ్మ ఎప్పుడైనా ఇంత రుచిగా ఏ వస్తువైనా చేసిందా అంటూ రంగనాథం కొంటిగా భార్యకేసి చూశాడు. మీరు నా వంట ఎప్పుడు బాగుందన్నారు కనుక మా నాన్నుంటే నా వంట బాగుంది అని మెచ్చుకుంటూ తినేవారు అంటూనే తల్లి తండ్రి జ్ఞాపకం వచ్చి గొడ్ల నీరు కుక్కుకుంది కమలమ్మ. తను ఏదో సరదాగా అనుబోతే వ్యవహారం ఇలా తిరిగిందేమిటి అని చిన్నబోయి మౌనంగా భోజనం చేసాగాడు రంగనాథం. అమ్మకి ఏమైనా ఈ మధ్య కోపం ఊడుకుమోత్తనం ఎక్కువయ్యాయి. మాట్లాడితే కజ్జా పెట్టేసి ఏడుస్తుంది. ఇంతకీ ఇప్పుడు నాన్న ఏమన్నారని అనుకుంటూ తండ్రికేసి సానుభూతిగా చూసింది మీనాక్షి. భార్య కళ్ళల్లో నీళ్లు చూశాక రంగనాథానికి అన్నం నీరైపోయింది. ఏదో 4 మెతుకులు నోట్లో వేసుకుని భోజనం అయిందనిపించి లేచాడు. రంగనాథం బట్టలు వేసుకోవడానికి వీధి గదిలోకి వెళ్లాడు. తమలపాకులివ్వడం కోసం వెనకాలే కమలమ్మ కూడా కళ్ళు తుడుచుకుని లేచి వెళ్ళింది. వంటింట్లో గిన్నెలు సర్దుకుంటూ, అమ్మ రోజురోజుకి ఇలా అయిపోతుందేమిటి, ఏమైనా అమ్మకి ఎదుటి వాళ్ల మనసు బాధ పెడుతుందేమో అనే ధ్యాస ఉండదు. ఏదో గబగబా మాటలనేయడం, తీరిగ్గా ఉంటే వాళ్ళ అమ్మని నాన్నని తలుచుకుని ఏడవడం. అమ్మమ్మ గురించి ఇన్నిసార్లు చెబుతోంది కదా, బామ్మ గురించి ఒక మాట చెప్పదేం. ఎలాగైనా అమ్మకి పుట్టింటి వాళ్ళంటే మహాప్రేమ అనుకుంటూ ఆలోచిస్తోన్న మీనాక్షికి హాల్లోంచి అబ్బా అన్న అమ్మ కంఠం వినిపించింది. వెంటనే మీనాక్షి కంగారుగా హాల్లోకి వెళితే, ఏం గట్టిగా కరిచానా అని రంగనాథం భార్యని అనునయిస్తుండడం తాంబూలం నోట్లో పెట్టమన్నప్పుడే అనుకున్నా మీరు వేలు కరుస్తారని అంటూ గోముగా అతని కేసి చూస్తూ కమలమ్మ వేళ్లూదుకుంటూ ఉండడం కనిపించింది. అమ్మా నాన్న అలా సరదాగా ఉన్న సమయంలో తనక్కడికి వచ్చినందుకు సిగ్గుపడి గబగబా వెనక్కి వెళ్లిపోయింది మీనాక్షి. ఎదిగిన కూతురికి దొరికిపోయామే అనే సిగ్గుతో వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళకొకళ్ళు దూరంగా తప్పుకున్నారు. వెళ్ళొస్తాను, మరీ నేను వెళ్ళొస్తాను. ఆదమో 1వ తారీఖైనా తిరిగొచ్చేస్తానులేండి. మరేంటి వెళ్ళనా అని 1కి 10 సార్లు ఆ మాటే అంటూ గుమ్మంలో నిలబడ్డ భార్యని కూతుర్ని చూస్తూ వీధివైపు తిరిగేదాకా ఇంటిని భార్యని పిల్లని వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళలేక వెళ్ళాడు రంగనాథం. రంగనాథం మలుపు తిరిగేదాకా చూసి ఇంకా కనిపించకుండా వెళ్ళిపోయాక ఏదో వెర్రి బాధొచ్చి బోరుని ఏడుస్తూ లోపలికి వెళ్లి హాలు మధ్యలో కూలబడిపోయింది కమలమ్మ. వెనకాలే మీనాక్షి కంగారుగా వచ్చి, ఏంటమ్మా అలా ఏడుస్తావు, ఇప్పుడేమైంది అంటూ గుచ్చిగుచ్చి అడిగింది. కాసేపటికి తేరుకొని, ఏదో నాకు మనసులో ఆపుకోలేనంత బాధొచ్చేసింది, నాకు కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టు అంది కమలమ్మ. మీనాక్షి నీళ్లు తేవడానికి వంటింట్లోకి వెళ్ళింది.
హాల్లో గోడనున్న భర్త ఫోటోకేసి చూస్తుండిపోయింది కమలమ్మ. పద్మ, వాణి, సురేఖ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ముగ్గురు కలిసి నీరజకేసి చూశారు. నీరజ వాళ్ళొచ్చిన సంగతే గమనించలేదు. పూర్తిగా పుస్తకం చదవడంలో నిమగ్నమైంది. కాసేపు అలా విసుగ్గా చూసి ఇక లాభం లేదనుకుని ముగ్గురు కళ్ళతో సైగలు చేసుకుని నీరజ పడుకున్న మంచం దగ్గరికి చేరారు. ఇద్దరు తలదిక్కున నుంచుంటే ఒకరు కాళ్లవైపు వెళ్లి నిలబడ్డారు. అలా వాళ్ళొచ్చి తన చుట్టూ నిలబడ్డ సంగతి నీరజకి తెలియనేలేదు. ఏకాగ్రతతో ఎంతో ఆసక్తితో చదువుతూ ఆ పుస్తకంలో లీనమైపోయింది. నిశ్శబ్దంగా 1, 2, 3 అని పద్మ నీరజ కళ్ళు మూసింది. వెంటనే వాణి చేతులున్న పుస్తకం లాక్కుని 2 చేతులు గట్టిగా మంచం పట్టెలకి అదిం పట్టింది. కాళ్ళ దగ్గరున్న సురేఖ వెంటనే టవల్తో నీరజ కాళ్ళు 2 మంచం కొడికి కట్టేసాగింది. ముగ్గురు ఇలా ఒకే క్షణంలో ఎదుర్కోవడంతో హఠాత్తుగా జరిగిన ఆ పరిణామానికి బెదిరిపోయి గట్టిగా కెవ్వుమని అరిచింది నీరజ. దాంతో ముగ్గురు పకపకా నవ్వారు. నీరజ కళ్ళ మీద చేతుల్ని పద్మ తీసేసింది. వాణి కూడా నీరజ చేతుల్ని వదిలేసి పక్కకెళ్ళి కూర్చుంది. సురేఖ టవల్ తీసేసి కుర్చీ మీద పడేసింది. జరిగిందర్థమై నెమ్మదిగా భయం నుంచి తేరుకుంటూ, అదేమిటరా అలా హఠాత్తుగా వచ్చి భయపెట్టేశారు అంది నీరజ. హఠాత్ ఏమిటి, అరగంట యోస్తే అంది పద్మ టేబుల్ మీద కూర్చుంటూ. ఆ అమ్మాయి గారికి మేం కనిపిస్తేనా అంది నిష్ఠూరంగా సురేఖ. ఇప్పుడే కనిపించకపోతే ఆనాక ఫస్ట్ క్లాస్ వచ్చాక అసలు మనం ఈ రాణిగారికి జ్ఞాపకుంటావా అని అంటూ ఆశ్చర్యంగా బుగ్గం మీద వేలేసుకుని ఆలోచిస్తున్నట్లంది వాణి. పోండర్రా, పుస్తకం చాలా బాగుంది, అందువల్ల మీరు రావడాన్ని చూడలేదు. ఇలాంటి పుస్తకాలు దొరికితే గంటల నిమిషాల్లో గడిచిపోతాయి అంటూ మంచం మీద నుంచి లేచి వాణి పక్కగా కూర్చుంది నీరజ. అవును మరి, తమ వంటి విజ్ఞానులకు పొద్దు చాలదు, మాలాంటి అజ్ఞానులకు పొద్దు గడవదు అంది సురేఖ కుర్చీని టవల్తో దులుపుతూ. అదంతా ఎందుకుగాని మేమంతా ఇప్పుడు ఎందుకొచ్చామో తెలుసా అంది పద్మ. చెబితే కదా. అయితే విను. స్టేషన్ దగ్గర హాల్లో ఒక మంచి పిక్చర్ వచ్చింది. మంచి అంటే అంటే మనలాంటి వాళ్ళు చూసేదన్నమాట. అర్థం కాలేదా? అవునులే, నీకు పుస్తకాల గోల తప్ప ఇవేం పట్టవుగా. అందుకే నీలాంటి వాళ్ళకి అర్థమవడం కోసం హాలువాడు గేటు దగ్గర పెద్దలకు మాత్రమే అంటూ పెద్ద పెద్ద బోర్డు పెట్టాడు. ఈ మాట అర్థమైందా అంది సురేఖ. చచ్చా, ఆ పిక్చర్కా నేను రాను అంది నీరజ ముఖం అసహ్యంగా పెడుతూ. ఓ యబ్బో, ఈ నటనలన్నీ తీసేసి బయలుదేరబోయ్ అంది పద్మ టేబుల్ మీద నుంచి కింద కురికి. మేకప్ కానిచ్చి చీర మార్చుకో అంది సురేఖ టవల్ని నీరజ మీదకి విసురుతూ. ఈ మహాపతివ్రత పురాణం సినిమాలు తప్ప చూడదేమో మోచేత్తో పొడుస్తూ అంది వాణి. ఏం మర్యాదగా లేస్తావా? బయటికి లాగి తలుపు తాళం వేసి దౌర్జన్యంగా మూసుకుపోమంటావా అంది పద్మ పైట కొంగు దోపుకుంటూ. మరి చూసుకో, అలా అయితే ఈ విరబోసిన జుట్టు, నలిగిపోయిన చీర, మేకప్ లేని మొహం, వీటితోనే నువ్వు హాల్లో బాయ్స్కి కనిపించే దుర్గతి పడుతుంది అంటూ హెచ్చరించింది సురేఖ. బాయ్స్ వస్తున్నారా? అయితే నేను అసలు రాను అంటూ మళ్లీ కాళ్ళు జాపేసి పడుకోబోయింది నీరజ. ఓ పురుషద్వేషిణి మహారాణి, పిక్చర్ అన్నాక హాల్లో మగవాళ్లు లేకుండా ఎలా ఉంటారు అంది వాణి పద్మకు కనుసైగ చేస్తూ. బాయ్స్ అంటే మన క్లాస్మేట్స్ అనుకున్నావా అంది పద్మ. ఎంతకీ ఈ హీరోయిన్ మన క్లాసులో బాయ్స్ వస్తే వస్తుందా, రాకపోతే వస్తుందా పిక్చర్కి అంది సురేఖ. ఆ మాటతో ముగ్గురు పాకాలను నవ్వారు. ఓ వగలాడి, అట్టే బెట్టుచేక బయలుదేరు, ఇప్పటికే టైం అయిపోయింది అంది పద్మ. నీతోటి పెద్ద గొడవచ్చి పడిందే అంటూ అయిష్టంగా లేచింది నీరజ. సినిమా చూసి తిరిగి హాస్టల్కి వచ్చేటప్పుడు పద్మ, వాణి, సురేఖ ముగ్గురు సినిమా గురించి, హాల్లో వెనక సీట్లో కూర్చుని అల్లరి పట్టించిన బాయ్స్ గురించి, ఆ అల్లరి వల్లొచ్చిన థ్రిల్ గురించి ఉత్సాహంగా మాట్లాడుకుంటుంటే నీరజ మాత్రం ఏం మాట్లాడకుండా తన ఆలోచనల్లో తనుండిపోయింది. ఆ రాత్రి చాలా పొద్దుపోతేనే కాని నీరజకి నిద్ర పట్టలేదు. మనస్సంతా ఏదో వెలితిగానూ హృదయంలో ఆరాటంగానూ ఉండి శరీరం జ్వరం వచ్చినట్లు కాలిపోసాగింది. సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల కళ్ళు ఎర్రబడ్డాయి. మరనాడు గ్రూప్ క్లాసులో కునికిపాట్లే వచ్చాయి. ఆ రోజు పాఠాలేవి సరిగ్గా అర్థమే కాలేదు. బద్ధకంగా ఉండి రోజు వెళ్లే లైబ్రరీకి కూడా వెళ్లబుద్ధి కాలేదు. వీళ్ల మూలంగా సక్రమంగా జరుగుతోన్న నా రొటీన్ పాడైపోయింది కదా. అందుకే హాస్టల్లో ఉంటే చదువు సాగదు అంటారు. ఏదో ఇప్పటివరకు అయిపోయింది కానీ వచ్చేడు హైదరాబాద్లో ఎంఏలో చేరితే మాత్రం ఇల్లు తీసుకుని అమ్మను కూడా తీసుకువెళ్ళి వేరే ఉండి చదువుకోవాలి అనుకుంది నీరజ. అమ్మ ఎంఏ చదవనిస్తుందా? ఇప్పటికీ ఈ చదువు ఎక్కువని, ఇంకా పెళ్లి చేసుకోలేదని వెళ్ళినప్పుడల్లా సాధిస్తోంది. సాధిస్తే సాధించింది, ఏమైనా ఎంఏ చదవాలి. ఈ పెళ్లి గొడవ ప్రస్తుతానికి ఇంకో 2 ఏళ్లు తప్పించుకోవడం కోసమైనా చదవాలి. ఆ తర్వాత అంటావు, ఎప్పుడో అమ్మకి నెమ్మదిగా చెప్పొచ్చు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని.
ఇలా ఆలోచిస్తోన్న నీరజకి పోస్ట్ మ్యాన్ ఒక కవరిచ్చి వెళ్ళిపోయాడు. అడ్రస్ చూస్తే ఎవరు రాసింది అర్థం కాలేదు. ఆ దస్తూరి ఎప్పుడూ చూసినట్లు గుర్తులేదు. ఎవరో పొట్టుబట్టి అక్షరాలన్నీ పొందికగా రాశారు. ఎవరే ఉంటారు చెప్పమా అనుకుంటూ కవరు చింపి ఉత్తరం కింద సంతకం చూసింది. కాని అక్కడ ఎవరి పేరూ లేదు. నీ అనుగ్రహానికి పాత్రుడు కాగోరే భవదీయుడు అని మాత్రం ఉంది. ఈ భవదీయుడు ఎవరు చెప్పమా అనుకుంటూ ఉత్తరం చదవడం మొదలుపెట్టింది. ప్రియవదన, కుందర వదన, మదీయ హృదయ వదన. ఏమిటి నాటకంలో భాష? ఎవరు ఎవరికి రాస్తున్నారో తెలియకుండా ఏంటి రాత? ఎంతకీ ఇది ఎవరి ఉత్తరమో పొరపాటును పోస్ట్ మ్యాన్ నాకు ఇవ్వలేదు కదా అనుకుంటూ కవర్ మీద అడ్రస్ మళ్ళీ ఒకసారి చూసింది నీరజ. అనుమానం లేదు, అది తనకి రాసిందే. ఎవడో కావాలని రాశాడు అనుకొని మళ్ళీ చదవడం మొదలుపెట్టింది. హృదయ వదన, నేనెవరో నీకు తెలుసు. కానీ నీ దగ్గరుండి గ్రీన్ సిగ్నల్ రాకుండా నా పేరు చెప్పి గంట కొట్టాను. నా వివరాల విజిల్ కూడా ఊదాను. అందాక మన ప్రేమ రైలు కదలకుండా ఆ మట్టునే ఉంటుంది. నువ్వు ఊ అన్నాకే పెళ్లి అనే గమ్యస్థానానికి బయలుదేరుతుంది. అఘోరిస్తుంది. ఏడ్చినట్టుంది వీడి రైల్వే ప్రేమ వీడును. ఇకపోతే నేను మరీ అంత మధ్యతరగతి గుమస్తా కొడుకుని కాదు. మా నాన్న సంపాదించింది 2-3 లక్షలు వెనకుంది నిన్ను పాతి పెట్టడానికి అంటూ పళ్ళు పటపడా కొరికింది నీరజ. అందువలన నీ పట్ల నేను పెంచుకున్న ఆశలు నా ఆశయాల పందిరి చేరితే, ఓహో, ఈ పిచ్చివాడికి కవిత్వం కూడా వచ్చే. సరే, వీడి సంగతేంటో తేలుద్దాం. ఆడవాళ్ల జీవితాలతో ఈ చెలగాటలేమిటో, ఈ ఉత్తర ప్రణయాలేమిటో అంతా కనుక్కుందాం అనుకుంటూ కోపంతో ఆ ఉత్తరాన్ని మడిచి కవర్లో పెట్టి భద్రంగా పుస్తకాల మధ్య దాచింది నీరజ. ఆ తర్వాత ఒక రోజున పద్మ, వాణి ఉన్నప్పుడు యథాలాపంగా మన క్లాస్మేట్స్లో ఎవడైనా కవి ఉన్నాడా అంటూ అడిగింది వాళ్ళని. ఏం, ఎందుకని అంది పద్మ. ఆహా, ప్రేమలేఖలు రాసే కవులు ఎవరైనా ఉన్నారా అని. ప్రేమలేఖలా? అంతటి మొహాలు కూడాను. ఆడపిల్ల కనిపిస్తే 1/2 మైలు పరిగెడతాడు మాధవరావు. గోపి సరే సరి, తన చదువేమో పుస్తకాలేమో అంతే. ఇంకపోతే ఆ జనార్దనం, ఆ కోతిముఖవాడు ఉత్త ఫోజులే కాని పోయిట్రీ ఏం రాయగలడు? అయినా ఎందుకొచ్చింది నీకీ వివరాలన్నీ అంది వాణి. ఆ సంగతి తర్వాత చెప్తాలే. ఇంకెవరూ లేరు మన క్లాస్మేట్స్లో. ఆ శాస్త్రిగాడేమిటి ఈ మధ్య సిల్కు లాల్చీలు పైజామాలు వేసుకుని తిరుగుతున్నాడు? అవునోయ్, వాడి మధ్య ఏదో కవిత్వం రాస్తున్నట్లున్నాడు. ఏమంటే మేడమెట్ల దగ్గర 4 ఫ్రెండ్స్ మధ్య నిలబడి మా అందరికీ వినపడేలా ఈ మధ్య 1-2 సార్లు కవిత్వం మీద లెక్చర్లు దంచుతూ వచ్చాడు అంది పద్మ. అవునవును కుమారి, ఈ మధ్య ఏ పత్రికలోనో ఓ గేయం కూడా వాడిది చూసిందట. వాడేదో తమాషైన పేరుతో రాస్తూ ఉంటాడని చెప్పింది. ఆ అవును, జార్జి బెర్నార్డ్ షా పేరు విన్నావు కదా. ఆయన జీబీ షా అనే పేరుతో రాస్తుండేవాడు. అవునా, వీడు ఆ పేరే కొంచెం తిప్పి బీజీ షా అని పెట్టుకుని ఆ పేరుతో రాస్తాడట అంది వాణి. బీజీ షా ఏంటి వాడి ముఖం ఎప్పుడూ చాలా బిజీగా ఉంటాడనా అంది నీరజ. ఆనో, లేకపోతే ఏ బోడి తెలివి గురునాథ శాస్త్రి అనే పేరుకి అది సంక్షిప్త రూపమో మనకేం తెలుసు అంది పద్మ. వాళ్ళు ముగ్గురు నవ్వుకున్నారు. ఎంతకీ ఈ సమాచారం అంతా ఎందుకు అడిగినట్లు అంది వాణి. ఏదో బ్లూ కవర్ వచ్చినట్లుంది, మనకి చెప్పడం లేదు, దాస్తోంది అంది పద్మ ఓరకంట నీరజం చూస్తూ. అవునా, నిజంగా ఒక్క మాట చూపిద్దు. నా జన్మ పెట్టుకుని నేనెప్పుడూ ప్రేమలేక చూడలేదు. నాకు ఏ దౌర్భాగ్యుడు ఇంతవరకు రాయనూ లేదు అంది వాణి. అవునోయ్, నాకు చూడాలనే ఉంది. లోపల మేటర్ చదవంలే. ఒక్కమారు ఉత్తరం అలా పై నుంచి చూపించు చాలు ప్లీజ్ అంటూ ప్రాధేయపడసాగింది పద్మ. ప్రేమలేఖలు తమకి రావాలని తాము చూడాలని పడుతున్న వాళ్ల ఆతృత చూస్తే నీరజకి అసహ్యం వేసింది. మీలో ఉన్న బలహీనత వల్లే మగపిల్లలలా ఏడిపిస్తున్నారు మిమ్మల్ని. కాస్త పొగిడితేనో కొద్దిగా వెంటబడితేనూ చాలు తబ్బిబ్బు పడిపోయి మగవాడి వలలో పడిపోతారు. చి, ఎందుకొచ్చిన తెలివి మీది అనుకుంది. ఇప్పుడు కాదు, తర్వాత చూపిస్తానులేండి ఆ ఉత్తరం అంటూ అప్పటికి వాళ్ళిద్దరినీ పంపించేసి అది రాసిందెవరో సరిగ్గా కనుక్కోవడం ఎలాగా అని తెగ ఆలోచించింది. చివరికి ఓ నిర్ణయానికొచ్చి మరునాడు టిప్ టాప్గా ముస్తాబయ్యి పుస్తకం ఒకటి చేత్తో విలాసంగా పట్టుకుని లైబ్రరీకి బయలుదేరింది. తను అనుకున్నట్లుగానే లైబ్రరీ పక్కనున్న లేడీస్ వెయిటింగ్ రూమ్ ముందు శాస్త్రి తచ్చాడుతూ కనిపించాడు. నీరజ కావాలనే అతని వంక ఓరకంట చూసింది. శాస్త్రి వెంటనే తబ్బిబ్బు పడిపోయి ఏం చెయ్యాలో తోచక పద్యాలు అల్లుకుంటున్నట్లు గలిలో వేళ్లాడిస్తూ తన లోకంలో తనున్నట్లు నటించాడు. అతను నటిస్తున్నట్లు గమనించి నీరజ తనలో తను నవ్వుకుని అతని వైపు నెమ్మదిగా అడుగు కదిపింది. తన వైపే వస్తోన్న నీరజం చూసి సంతోషం పట్టలేక ఆమె ముఖంలోకి ఆశగా చూశాడు శాస్త్రి. దగ్గరగా వచ్చి నీరజ సన్నగా నవ్వింది.
ఏం చెయ్యాలో తోచక తికమకపడి కొద్దిగా గొంతు సవరించుకున్నాడు శాస్త్రి. మీ పేరు శాస్త్రి కదూ అంది నీరజ. వణికిపోతున్న కంఠంతో అవునండి అన్నాడు శాస్త్రి. అతను పడుతోన్న కంగారు చూస్తుంటే ఆమెకి నవ్వు ఆగడం లేదు. మీరేదో రచనలు చేస్తుంటారు అనుకుంటాను. ఆ ఏదోలేండి. ఏం మీరేదైనా నా రచన చదివారా? అదేంటండి మీరు పంపిస్తే చదవకుండా ఉంటానా అంది వ్యంగ్యంగా. శాస్త్రి కంగారు పడిపోతున్నాడు. ఒళ్లంతా ముచ్చెమటలు పడుతున్నాయి. అంటే మీ ఉద్దేశం? అదే అంది నీరజ కొద్దిగా పెదవుల మీదకి చిరునవ్వు తెచ్చుకుంటూ అర్ధస్ఫోరకంగా. అయితే నా ఉత్తరం చదివారన్నమాట. చెప్పలేనంత సంతోషంతో శాస్త్రి ముఖం వెలిగిపోయింది. అతను పట్టలేని ఆనందంతో 2 అడుగులు ముందుకు వేసి నీరజ చేయి పట్టుకోబోయాడు. నీరజకి సమస్య పరిష్కారం అయిపోయింది. వెంటనే అపర కాళిలాగా భయంకరంగా మారిపోయి గుడ్లురిమి చూస్తూ ఆగక్కడ, అడుగు ముందుకు వేశావో నీ అంతు కనుక్కుంటాను స్కౌండ్రల్. నాకు ఉత్తరం రాస్తావట్రా? ఇలాంటి కుక్కలు కాలేజీల్లోనూ ఆఫీసుల్లోనూ ఉండడం వల్లే ఆడవాళ్లు స్వేచ్ఛగా చదువుకోవడానికి గాని ఉద్యోగం చేయడానికి గాని భయపడుతున్నారు. ఇలాంటి పశువుల్ని ఏరిపడేస్తేనే గాని సంఘం బాగుపడదు అంటూ గట్టిగా కేకలు వేసాగింది. కాలేజీ అంతా మారుమ్రోగుతున్న ఆ కేకలు విని ఏం జరిగింది అంటూ వెయిటింగ్ రూమ్ నుంచి ఆడపిల్లలు, అటు లైబ్రరీ నుంచి మగపిల్లలు వచ్చి చుట్టుముట్టారు. ఏం జరిగిందో ఆ స్కౌండ్రల్ని అడగండి. ఛీ, ఇలాంటి వాళ్ళు ఉండడం కాలేజీకి సిగ్గుచేటు అంటూ నేల మీద ఉమ్మేసి విశ్వస నడిచి హాస్టల్కి వెళ్ళిపోయింది నీరజ. నలుగురి మధ్యలోనూ తల వంచుకుని నిలబడున్న శాస్త్రి అవమానంతో నిలువునా కుంగిపోయాడు. నీరజ వెళ్లిన దిక్కే చూసి ఓయ్ నాయనోయ్, జోన్ ఆఫ్ ఆర్కులాగా ఏం తీక్షణతరా అనుకుని గుండెలు బాదుకున్నారు మగపిల్లలు. అబ్బో ఏం హొయ్యలు అంటూ మూతులు తిప్పుకున్నారు ఆడపిల్లలు. శ్రీనివాస్ రాసిన ఉత్తరం చదువుకుంటూ తనలో తను నవ్వుకుంటున్న మీనాక్షిని చూసి ఏంటే అంతలా నవ్వుతున్నావు, ఏం రాశాడేంటి అంది కమలమ్మ. మీనాక్షి నవ్వుతూ మావయ్య భలేగా రాస్తాడమ్మా ఉత్తరం. అక్కడ భోజనమేమీ సరిగ్గా ఉండడం లేదట. అయినా భోజనం కోసం ఈ ఊరు రాలేదు కదా, అందుకే 2 పూటలా మెసలోకి వెళ్లి పదార్థాలన్నీ కాసేపు వాసన చూసి వచ్చేస్తున్నాం. ఇలా వాయుభక్షణకి అలవాటు పడ్డం వల్ల త్వరలోనే ఋషిత్వం వచ్చేస్తుందంటూ రాస్తున్నాడు అంది. కమలమ్మ నవ్వి ఏడ్శాడు, వాడి కబుర్లు వాడును అంది. కాని వెంటనే తమ్ముడు పడుతోన్న అవస్థ అర్థమయ్యి అసలే వాడికి 2 పూట్ల ఆవకాయ పెరుగు ఉంటే గాని భోజనం సహించేది కాదు. అలాంటిది ఆ తిళ్లతో ఎంత అవస్థపడుతున్నాడో ఏమో అంటూ బాధపడసాగింది. స్కాలర్షిప్ వస్తే రావచ్చట. ఏ సంగతి ఇంకో 2 నెలలకు గానీ తెలీదట. అయినా స్కాలర్షిప్లనేవి ఆడపిల్లలకు వచ్చినంత సులభం కాదట మగపిల్లలకి రావడం. స్కాలర్షిప్లకే కాకుండా ప్రొఫెసర్లకు కూడా గర్ల్స్ అంటేనే పక్షపాతం అంట. వాళ్లకేసి తిరిగి పాఠం చెబుతుంటారట. ఇక బాయ్స్కి అర్థమైందా లేదా అన్న సంగతే పట్టించుకోరట. వాడి మొహం ఏదో నిన్ను నవ్వించడం కోసం అలా రాసుంటాడు. అది సరే, తలంటు పోసుకున్న జుట్టు అరిందా? అప్పుడే జడేసుకున్నావు? ఎంతసేపు విరబోసుకున్నానో అదే అరుతుంది. వదులుగా వేసుకున్నానులే అన్నట్టు రాత్రి చెండు కట్టి మంచులో పెట్టిన మల్లెపూలు పెట్టుకోవడం మరిచిపోయాను అంటూ లేచి వెళ్లి కవరు తన పెట్లో దాచి తులసకోటలో క్రితం రాత్రుంచిన మల్లెచెండు పట్టుకునొచ్చింది మీనాక్షి. మునిపంటితో కొరికి సగం దండ తన జడలో తురుముకుని తక్కిన సగం పట్టుకొచ్చి కమలమ్మ సిగ చుట్టూ అందంగా అమర్చింది. ఆ తర్వాత తల్లి భుజాలు 2 పట్టుకుని కుదుపుతూ అబ్బా నువ్విప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంది. కమలమ్మ నవ్వుతూ రేపు నువ్వు అత్వారింటికి వెళితే ఇలా సిగలో పూలు ఎవరు తురుముతారే అంది. మీనాక్షి కోపంతో పోమ్మా, మాట్లాడితే అత్తవారిలో అంటావు అంది. అది సరేగాని ఇదేంటమ్మాయి 9 కావస్తోంది. బెజవాడ నుంచి మీ అత్తవారు రాలేదు, సాగర్ నుంచి మీ నాన్న రాలేదు. ఈ వేటకి ఈ తాంబూలాలు పుచ్చుకోవడం అయ్యేనాని? ఎంతమ్మా, అటునుంచి వాళ్ళు ఇటునుంచి నాన్న ఒక మాటే దిగుతారు, చూస్తుండు. ఈ లోపుగా మనం చేయవలసిన పనులు పూర్తి చేసేస్తే. ఇంకా పనులేమున్నాయి? వంట అయిపోయింది, పులిహార కూడా పూర్తయిపోయింది. బొబ్బట్ల పిండి వంట ఒకటే ఆలస్యం. ఆ ఆలస్యం మాత్రం ఎందుకు? నేను ఒత్తిస్తూ ఉంటాను, నువ్వు వండే. నువ్వెందుకమ్మా? చీర మీద నూనె మరకలు అవి పడతాయి. పైగా ఆ సమయంలో మీ అత్తగారు వస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? బుద్ధిమంతురాలు వాళ్ళమ్మకి సాయం చేస్తుంది అనుకుంటారు. ఏం అక్కర్లేదు కానీ హాలు అది ఇంకా సర్దాలేమో చూడు. నేనిలోగా వంటింట్లోకి వెళ్ళి ఆ పిండి వంట ప్రయత్నం ఏదో చేస్తాను అంటూ కమలమ్మ వంటింట్లోకి వెళ్ళింది. వెళ్ళిందన్న మాటే కాని మరుక్షణం నుంచి భర్త ఇంకా రాలేదని విసుక్కుంటూ మొదట్నుంచి ఈ మనిషి ఇంతే అని చేదరించుకుంటూ తనలో తను ఏదో ఒకటి గొణుక్కుంటూనే ఉంది. హాల్లో కూర్చున్న మీనాక్షికి అవన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. అమ్మకి ఎలాగైనా నాన్నంటే లోకువ. చప్పున చులకనగా అనిస్తుంది. దేవుళ్లాంటి వాడు కనుక నాన్న ఏం పట్టించుకోడు. నాన్నకి సంపాదన లేకపోవడం వల్ల తన పుట్టింటి వారి ఆస్తంతా ఖర్చు పెట్టేశాడని కోపం వల్ల మొదట్నుంచి నాన్నంటే చిన్నచూపు. పుట్టింటి వారంటే ఎక్కువ ప్రేమ ఉండడం వల్ల
మరెందువల్లో కాని అమ్మకి నాన్నంటే తేలిక భావమే. ఇలా ఆలోచిస్తున్న మీనాక్షికి వీధిలో అలికిడైనట్లయింది. తలెత్తి చూస్తే కాబోయే అత్తగారు మామగారు రిక్షాలోంచి దిగుతున్నారు. బాబీని ఒక్కడే తీసుకొచ్చినట్లున్నారు, ఇంకెవర్నీ తీసుకురాలేదు. అలా వాళ్ళని చూస్తూనే వంటింట్లోకి పొరుగెట్టి తల్లికి వార్త చెప్పింది మీనాక్షి. కమలమ్మ వంటింట్లోంచి యువతలకొచ్చి భుజం మీద నిండుగా పైట కప్పుకుని, వచ్చారా, రండి. మీనాక్షి, కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళివ్వు. అదేంటి, అల్లుడు గారు రాలేదా అంది. మా ఇంట్లో తాంబూలాలకి పెళ్ళికొడుకు రావడం ఆనవాయితీ లేదు. పైగా మా వైపు ఈ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడాన్ని ప్రధానం అంటారు. దీనికి వాడేందుకని, వాడితో పాటు ఉంటుందని రాధని ఉంచేసొచ్చాం అంది సుబ్బలక్ష్మి. ఏరే, బావగారు కనిపించరేం అన్నాడు కామేశ్వరరావు పళ్ళు పూలు తీసి టేబుల్ మీద పెడుతూ. అర్జెంటు పని మీద సాగర్ వెళ్లారు. ఈ పాటికి రావాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈవేళ 9ంటికైనా వస్తానన్నారు. ఇంకా ఎందువల్ల రాలేదో, ఈ పాటికొస్తూ ఉంటారు అంది కమలమ్మ. ఆహా అంది సుబ్బలక్ష్మి. అమ్మ మీనాక్షి, ఇలా వచ్చి కాస్త మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తాను. పెద్దవాళ్ల దగ్గర సిగ్గైతే ఎలా అన్న తల్లికి, నువ్వేక్కడుండు, కాఫీ నేను కలిపితేస్తాను అంటూ సమాధానం చెప్పి వంటింట్లోకి తుర్రుమంది మీనాక్షి. ఇప్పటి కాలం పిల్ల కాదు, పగని సిగ్గు. ఎదుటిపడి ఎవరితోనైనా మాట్లాడాలంటే జంకు. ఇక ఇంట్లో పనేదైనా చెప్పండి, చెంగుని వెళ్లి చిటికలో చేసేసొస్తుంది అంటూ వియ్యంకుడితోటి అంటున్నట్లంది కమలమ్మ. చెట్టంత మనిషి తన పక్కనుండగా తనకేసి తిరిగి తనతో మాట్లాడకుండా ఆయనతో మాట్లాడుతుంది ఏంటి చెప్పమా అనుకుంది సుబ్బలక్ష్మి. అందుకే మాటలో మాట తను కల్పించుకుని, ఇటు చూడండి వదిన గారు, పనిపాట్లొచ్చి బుద్ధిగా ఉండాలి కాని మాటలెందుకండి పనిలేక అంది. కమలమ్మ సుబ్బలక్ష్మి వైపు తిరిగి, ఆహా, ఈ రోజుల్లో ఎవరిని చూద్దామన్నా మాటికి మాట సమాధానం చెప్పామా లేదా అనే కాని పనిపాట్లు ఎలా చేస్తున్నామనే ధ్యాస లేదు కదండి అంది. అది సర్లేండి, మనలాంటి సాంప్రదాయమైన ఇళ్లలో ఇలాగే ఉండాలి. ఇలా వియ్యపురాలిద్దరూ మాట్లాడుకుంటుంటే తనకేం తోచక కామేశ్వరరావు అలా పోస్టాఫీసుకి బయలుదేరాడు, కాసేపు సుబ్బరామయ్యతో మాట్లాడొద్దామని. కాఫీ తాగి సుబ్బరామయ్య దగ్గరికి కామేశ్వరరావు వెళ్ళాక, రెండోదిన గారు, మా ఇల్లు పెరడు అంతా చూదురుగాని అని సుబ్బలక్ష్మిని కమలమ్మ తీసుకువెళితే మీనాక్షి బాబీనెత్తుకుని బొమ్మలు ఫోటోలు చూపిస్తూ కబుర్లు చెబుతూ హాల్లో తిప్పుతోంది. ఈ ఇల్లు మా పుట్టింటి వారిది. ఆ రోజుల్లో వాళ్ళకి చాలా ఆస్తి ఉండేదిలేండి. మా అమ్మా నాన్న పోయాక మా తమ్ముడు నా దగ్గరే పెరిగాడు. ఇప్పుడు వాడు నాగపూర్లో మెడిసిన్ చదువుతున్నాడు. తగని సిగ్గువాడికి. ఆఖరికి వాళ్ల బావగారికి కూడా ఎదురుపడి మాట్లాడడానికి బిడియం. ఇదిగో ఈ పూల మొక్కలన్నా ఈ పళ్ళ చెట్లన్నా మా మీనాక్షికి ప్రాణం. చిన్నప్పుడు మా తమ్ముడు మీనాక్షి ఈ జాన్ చెట్టు కింద కూర్చునేవాళ్లు. కూర్చున్నట్టు ఉండేవారు కాస్త పండిన ప్రతికాయ నమిలి పారేస్తూ అంటూ కమలమ్మ ఏక చెప్పుకుపోతుంటే పూ కొడుతూ ఆమెతో పాటు ఇల్లంతా తిరిగొచ్చింది సుబ్బలక్ష్మి. హాల్లోకొచ్చి కూర్చున్నాక, సాగర్ నుంచి ఈయనింకా రాలేదేమిటి చెప్పమా అని కమలమ్మ. పోస్ట్ మాస్టర్ని చూసొస్తానన్న పెద్ద మనిషి అక్కడే కూర్చుండిపోయాడేమిటి అని సుబ్బలక్ష్మి అనుకోసాగారు. కాసేపు అలాగే ఏం తోచక కూర్చుండిపోయి, ఏదైనా ఓ మంచి పాట పాడమ్మా అంది సుబ్బలక్ష్మి. పాడు, అలా సిగ్గుపడతావేంటి అంటూ కమలమ్మ హెచ్చరించింది. చివరికి మీనాక్షి తన తీయని గొంతుతో, మధురమైన నీ గానము మనసు తీరా పాడనా కృష్ణ అంటూ చక్కగా పాడుతుంటే వియ్యపురాలిద్దరూ తమ తమ చిన్ననాటి స్మృతుల్ని నెమరవేసుకుంటూ హాయిగా వింటున్నారు. ఆ సమయంలో వీధి గేటు దగ్గర అలికిడైంది. చూస్తే సుబ్బరామయ్య గారు కామేశ్వరరావు గారు తలలు వాల్చుకుని భారంగా అడుగులేస్తూ నెమ్మదిగా వచ్చారు. వాళ్ళని చూసి కమలమ్మ సుబ్బలక్ష్మి లేచి నిలబడ్డారు. మీనాక్షి కూడా పాటని మధ్యలోనే ఆపేసి తల్లి వెనకాలే వెళ్లి నిలబడింది. వచ్చిన వాళ్ళిద్దరి ముఖాలు పాలిపోయి చైతన్య రహితంగా నిలబడడం చూసి కమలమ్మ కంగారుగా, ఏంటండి, ఏమైంది అంది. కాసేపాగి, ఎవరూ మాట్లాడరేం అంది. ఏం జరిగిందో దేవుడా అని కొండంత భయంతో గుండెలు దడదడా కొట్టుకుంటుంటే చివరికి సుబ్బరామయ్య బలవంతాన గుటక మింగి, ఇలా రామ్మ మీనాక్షి అని ముందు వసారాలోకి తీసుకెళ్లి, కమలాకరం గారిచ్చిన టెలిగ్రాం పొద్దుటే వచ్చిందమ్మా. అయినా నేను నమ్మలేదు. మీకా టెలిగ్రాం అందించిన మాననా అని తటపటాయిస్తుంటే ఈ వేళటి పేపర్లో ఆ ఘోరవార్త రానే వచ్చింది అంటూ అప్పుడే వచ్చిన పేపరు మీనాక్షి చేతిలో పెట్టాడు. చేతులు కాళ్ళు వణికిపోతుంటే ఆ పేపర్ అందుకుని చూసింది మీనాక్షి. సాగర్ డ్యాం కిందున్న వంతెనికి ప్రమాదం, 9 మరణం, 2 కూలీలు, ఒక సూపర్వైజర్తో పాటు రంగనాథం అనే కొత్త కాంట్రాక్టర్ కూడా ప్రవాహానికి బలి. నాన్నా అంటూ అరిచి కుప్పకూలినట్లు నేల మీద ఒరిగిపోయింది మీనాక్షి. ఏమైంది తల్లి? పరిగెట్టుకునొచ్చి తల్లిని కోగిలించుకుని, మనకింక నాన్న లేరమ్మా అంటూ గొల్లుమంది మీనాక్షి. ఆ అని ఓ వెర్రి కేకవేసి ఆ మట్టునే గోడకి జార్లబడిపోయి కిందకి వాలిపోయింది కమలమ్మ.
రామరామ, ఈవిడ స్పృహ తప్పి పడిపోయిందర్రా, కొంచెం నీళ్లు పట్టుకొచ్చి మొహం మీద జల్లు అన్నాడు కామేశ్వరరావు భార్యతో. రంగనాథం మరణవార్త విని ఆ మట్టునే మానుప్రడి ఉండిపోయిన సుబ్బలక్ష్మికి కాళ్ళు చేతులు ఆడక ఏం చెయ్యాలో తోచక నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయింది. అందువల్ల సుబ్బరామయ్యే లోపలికి వెళ్లి చెంబుడు నీళ్లు తీసుకొచ్చి కమలమ్మ ముఖం మీద చిలకరించాడు. కొద్దిగా స్పృహొచ్చి తల నేలకేసి బాదుకుని ఏడవసాగింది కమలమ్మ. తల్లిని కోగులించుకుని చూసేవాళ్లకి జాలి కలిగేలా ఏడుస్తోంది మీనాక్షి. ఏదో సరదాగా ప్రదానం చేసుకుందామనొస్తే ఇలా అయిందేమిటి భగవంతుడా అని మనస్సంతా వికలమైపోయి సుబ్బలక్ష్మి కళ్ళు ఒత్తుకుంటూ కమలమ్మని దగ్గరగా పొదివి పట్టుకుని మీనాక్షి వెన్ను మీద చేయి వేసి, దేవుడిలా చేసినందుకు గుండె రాయి చేసుకోవాలి, ఏం చేస్తాం చెప్పు అంటూ ఓదార్చసాగింది. తల్లి కూతుళ్ల బాధ చూడలేక, భగవంతుడా ఇంటి నడికప్పు కూల్చేశావయ్యా, రామరామ ఎంత పాపిష్టి రోజు అని భగవంతుణ్ణి తలచుకుంటూ పైమీది కండువా నోట్లో కుక్కున్నాడు సుబ్బరామయ్య. ఎంత ఘోరం జరిగిపోయింది, ఈ తల్లిని పిల్లని మళ్లీ మనుషుల్లోకి తేవడమేలా, వీళ్ళేం కావాలి అని పరిపరి విధాల ఆలోచిస్తూ చేతి కర్ర మీద అనుకుని పిడిని 2 చేతులతోనూ గట్టిగా అదింపట్టి ఆ మొట్టునే ఉండిపోయాడు కామేశ్వరరావు. ఇరుగు పొరుగు ముసలివాళ్లు ఈ కబురు వినొచ్చి, ఈ వయసులో నీకింత కష్టం వచ్చిందా నా తల్లి అంటూ పలకరించినప్పుడల్లా దుఃఖం ఆపుకోలేక నేల మీద దొర్లి ఏడుస్తోంది కమలమ్మ. అందులో ఒక వయసు మళ్ళీనామే, అయ్యో కమల, అలా ఏడిస్తే కడుపు ఉబ్బిపోతుంది, నువ్వు ఉత్త మనిషి కూడా కాదు అంది. అది విని సుబ్బలక్ష్మి, శ్రీరామ రామ, ఈ కష్టానికి తోడు ఇది కూడానా అంటూ బాధపడింది. కామేశ్వరరావు ఆ మాట విని, హరిహరి ఎంత అన్యాయం చేసేవయ్యా ఈ ఇల్లాలకి అంటూ మనస్సంతా వికలం చేసుకున్నాడు. సుబ్బరామయ్య మానుప్రడి ఉండిపోయాడు. ఇలా 10-11 గంటలకు మొదలైన ఏడుపులు 1 గంటైనా ఏమీ తగ్గే వైఖరి కనిపించకపోయేసరికి పక్కింటి ముసలైన ముందుకొచ్చి, అమ్మా అయిందేదో అయిపోయింది, ఇక ఎంతసేపు ఇదైతే ఏం లాభం చెప్పు. అయ్యా, తమ దంపతులిద్దరూ ఏం పని మీద వస్తేనేం ఈ ఇల్లాల్ని ఈ సమయంలో ఇలా ఆదుకున్నారు, మరింకెంతసేపు బాధపడితే ఏం కలిసొస్తుంది, ఆ ఇల్లాల్ని ఇంకా లేవదీసి స్నానం చేయించండి. అమ్మా మీరు లేచి ఆ కమలమ్మని స్నానం చేయించండి అంటూ సుబ్బలక్ష్మిని కామేశ్వరరావుని హెచ్చరించాడు. కాసేపటికి కుంగిపోయిన నవనాడులు కూడదీసుకుని ఉసూరుమంటూ లేచింది సుబ్బలక్ష్మి. జన్మెత్తాక కష్టాలంటూ వస్తాయి, కాని ఇలా హఠాన్మరణాలు జరిగితే మాత్రం గుండె పగిలిపోతుంది. పైగా ఆమె గర్భవతిగా ఉండగా ఈ కష్టం రావడం గుండెకోత కదండి అన్నాడు పక్కింటి ముసలాయన. రామరామ, ఈ ఇల్లాలకి ఎంత క్షోభ కలిగించావయ్యా, నీది రాతి గుండె, జాలి లేదయ్యా అంటూ కామేశ్వరరావు మౌనంగా భగవంతుణ్ణి నిందించాడు. చేసిన పిండి వంటలు కూరలు అన్నీ ముష్టివాళ్లకు పడేశారు. కమలమ్మ చేత 4 మెతుకులు కొరికించేటప్పటికి బ్రహ్మప్రళయమైంది. నోటిదాకా ఎత్తిన ముద్దనే ఆకులో పడేసి, ఆయన లేకుండా నేను అన్నం తింటున్నాను అంటూ బోవురుమంది కమలమ్మ. చూసిన వాళ్ళందరికీ హృదయం కరిగిపోయింది. బాధతో కడుపు చెరువైంది. కామేశ్వరరావు ఉత్తరీయంతో కళ్ళు ఒత్తుకుంటూ, అధైర్యపడకమ్మా, ఇక నుంచి నేను నీకు వియ్యంకుణ్ణి కాదు, స్వంత తోడబుట్టినవాడిని అనుకో, వచ్చిన కష్టం తీసేలేకపోయినా నీకే లోటు రాకుండా చూస్తాను అంటూ ధైర్యం చెప్పాడు. ఆ రోజల్లా తల్లి కూతుళ్ళిద్దరూ మౌనంగా తలచుకుని ఏడుస్తూనే ఉన్నారు. చీమ చుటుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దం పగలల్లా గడిచింది. అందరూ ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాక కాసేపు తను ఏడిచి ఆ తర్వాత నిద్రపోయాడు బావిగాడు. రాత్రి తెల్లవార్లు కమలమ్మ మీద ఒక చెయ్యి, మీనాక్షి మీద ఒక చెయ్యి వేసుకుని వాళ్లతో పాటు ఆ కటిక నేల మీద పడుకుంది సుబ్బలక్ష్మి. ఊళ్ళో ఒకరిద్దరి పెద్దల సాయంతోనూ సుబ్బరామయ్య అండతోనూ ఆ రాత్రి ఎలాగోలా అరుగు మీద కాలక్షేపం చేశాడు కామేశ్వరరావు. 3వ నాడు మధ్యాహ్నానికి సుబ్బరామయ్య ఇచ్చిన టెలిగ్రామ్ అందుకుని నాగపూర్ నుంచి శ్రీనివాస్ వచ్చాడు. అతని రాకతో మళ్లీ ఇల్లంతా ఒక్కమారు శోకదేవతలా మారిపోయింది. తమ్ముణ్ణి కౌగులించుకుని తలచుకుని ఏడ్చింది కమలమ్మ. అతన్ని చూస్తూనే, మావయ్య నానింక లేడు అంటూ గొల్లుమంది మీనాక్షి. అయ్యో, మీరిద్దరూ ఇలా ఏడిస్తే అతను మాత్రం చిన్న కుర్రాడు, బెంబేలు పడిపోడు అన్నాడు కామేశ్వరరావు. ఆ 10-12 రోజులు ఆ కుటుంబం పట్ల సుబ్బలక్ష్మి కామేశ్వరరావు చూపించిన ఆప్యాయత ఆదరణ చూసి ఆశ్చర్యపోయి, సంబంధం కలవకుండానే ఇలా ఉన్నారంటే ఈ దంపతులంత ఉత్తములు అనుకున్నారు ఇరుగు పొరుగు వాళ్ళు. ఏం సురేఖ, నీ మేకప్ ఇంక వేటికి తెమలదేమిటి అంది పద్మ విసుగ్గా. అక్కడికి వచ్చేవాళ్ళందరూ ఆడవాళ్లేనోయ్, పాపం శ్రమపడి ఎక్కువ ముస్తాబు కూడా అవుతున్నావు అంది వాణి. నీరజ నవ్వి, ముస్తాబు కావడం మగవాళ్ల కోసమా అంది. అమ్మా నీ సంగతి కాదు, లోకం సంగతి చెబుతున్నా అంటూ 2 చేతులు జోడించి దండం పెట్టింది నీరజకి. పద్మ నీరజ పకపకా నవ్వారు. వచ్చేస్తున్నా, 1 మినిట్, ఆకుపచ్చ బొట్టు ఎక్కడ పెట్టానో కనిపించడం లేదు అంది సురేఖ టాయిలెట్ బాక్స్ అంతా వెతుకుతూ. ఇప్పుడది అవసరమా? ఓహో మ్యాచింగా, అవును మరి
ఆకుపచ్చ జాకెట్టు చీర తొడిగావుగా, అయితే ఆకుపచ్చ చెప్పులు పూసలు ఏవి అంది పద్మ. అవి కమల దగ్గర ముష్టెత్తిందిలే అంది వాణి వెటకారంగా. నువ్వు సరోజ్ దగ్గర రింగులు ముష్టెత్తి తెచ్చుకోవడం కంటేనా అంటూ ఎదురు దెబ్బ తీసింది సురేఖ. నేనేం పిన్నుల దగ్గర నుంచి ఎరువు తెచ్చుకోలేదు. అవునవును, వ్యానిటీ బ్యాగులు సవరాలే కాని ఇలా దెప్పుకొని ఇద్దరు రహస్యాలు బయట పెట్టుకోకండర్రా అంది నీరజ. మరి లేకపోతే చూడు. ఏంటి చూసేది? అయితే మీరిలా తగులాడుకుంటూ కూర్చోండి, మేం పోతాం, రా పద్మ అంటూ లేచింది నీరజ. వచ్చేస్తున్నా అంటూ చివరిసారిగా అద్దంలో మొహం చూసుకుని మళ్లీ ఒక మారు పౌడర్ అద్దుకుని చిలకాకు పచ్చ బదులుగా ముదురాకు పచ్చ బొట్టుతోనే సరిపెట్టుకుని లేచింది సురేఖ. సురేఖ గదికి తాళం వేస్తుంటే అవతల బస్సు హారన్ వినిపించసాగింది. అంతా రెడీ అయి వెళ్లి కారులో కూర్చున్నట్టున్నారు, మనం తొందరగా వెళ్ళాలి అంటూ చురుకుగా అడుగు కదిపింది పద్మ. అవును, ఇంకా ఆలస్యమైతే అక్కడ కాసేపు కూర్చున్నట్టే ఉండదు. పిక్నిక్ అంటే అక్కడ అదమం 2-3 గంటలైనా గడపాలి కదా అంది వాణి. సురేఖ తను కట్టుకున్న చీరంచులు సర్దుకుంటూ వెనక్కి ఓ మారు తిరిగి చూసుకుంటూ వయ్యారంగా నడవసాగింది. 2 అడుగులు వేశాక చొట్టున జ్ఞాపకం వచ్చి, అరే ట్రాన్సిస్టర్ తేవడం మర్చిపోయాను, మీరు వెళ్ళి బస్సులో కూర్చోండి, నా రూమ్కి వెళ్ళి క్షణంలో తెస్తాను అంది నీరజ. నీ రూమ్కి నేను వస్తాను అంది సురేఖ. ఎందుకు అడిగింది నీరజ. ఆహా, చిలకాకు పచ్చ బొట్టు ఉంటే పెట్టుకుందామని తక్కుననేసింది వాణి. పద్మకి నీరజకి నవ్వొచ్చింది. కాని కోపంతో ఎర్రగా మారిపోయిన సురేఖ ముఖం చూసి నవ్వాపుకుని ఏంటిది వాణి అంటూ కసురుకున్నారు ఇద్దరూ వాణిని. బస్సులో అంతా ఆడపిల్లలే, డ్రైవర్ తప్ప. వాళ్ళకేదో స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నట్లు అనిపించింది. కొందరు గట్టిగా కబుర్లు చెప్పుకోసాగారు, మరికొందరు నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు. 2-3 గట్టిగా కంఠాలెత్తి పాడడం మొదలుపెట్టారు. ఆ పాటలకి మరికొందరు పక్కవాళ్ల వీపుల మీద తాళం వేస్తున్నారు. ఇలా నానా అల్లరితోనూ రణగొణ ధ్వనితోనూ బస్సు బయలుదేరింది. బస్సు ఎంతసేపు నడిచిందో, ఏ ఏ ప్రదేశాలు గడిచిందో ఎవరూ గమనించనేలేదు. బస్సాపి దిగండమ్మా అని డ్రైవర్ అన్నంతో అప్పుడే రామప్ప గుడికొచ్చేశామా అంటూ అమ్మాయిలంతా బిలబిలమంటూ బస్సు దిగారు. దిగుతుండగానే నీరజకి ఎదురుగా మరొక బస్సు కనిపించింది. ఈ బస్సేంటి, ఇందులో ఎవరొచ్చారు అని తనలో తను అనుకున్నట్లుగా పైకి అంది నీరజ. నీకు తెలీదా, మన క్లాస్మేట్స్ బాయ్స్. ఈవేళ మనం ఇక్కడికి ప్రోగ్రాం వేసుకున్నామని వాళ్ళకి ముందుగానే ఉప్పందింది, అందువల్ల ముందే వాళ్ళిక్కడికొచ్చి కూర్చున్నారు అంది సురేఖ. వాళ్ళని నీకేం తెలుసు అంది పద్మ. వాళ్లే నాకు తెలుసు. అయితే వీళ్ళొస్తారని నీకు ముందుగానే తెలుసన్నమాట, అందుకా ఇంతసేపు మేకప్ అయ్యావు అంది వాణి. ఏం, ఈ సంగతి తెలిస్తే నువ్వు కూడా ఇంకొంచెం మేకప్ అయి ఉందివా అంటూ వాణికేసి కొరకరా చూసింది సురేఖ. మళ్ళీ మొదలెట్టారా? మీ గొడవ మీరు కాసేపు ఉండండర్రా, మన నీరజ ఏదో తీవ్రంగా ఆలోచిస్తోంది అంది పద్మ. ఆలోచన కాదోయ్, ఈ కోతులు మనల్ని ఇక్కడికి కూడా వెంటాడొస్తాయి అంటే మనం ఈ పిక్నిక్ ప్రోగ్రాం అసలు వేసుకునే ఉండకపోదుం కదా అంది నీరజ. వాళ్ళుంటే మనకేం అంది వాణి. అయినా మగవాళ్లు లేకపోతే థ్రిల్లే ఉంటుంది అంది సురేఖ. నీ థ్రిల్లు నువ్వు అఘోరించినట్లే ఉంది, సరే నడవండి అంది నీరజ విసుగ్గా. అప్పటికే బస్సులోంచి దిగిన ఆడపిల్లలంతా జట్లు జట్లుగా గుడిలోకి వెళ్లి తలకు చోట శిల్పాలు చూస్తున్నారు. ఆలయం వెలుపలే ఒక్క క్షణం నిలబడిపోయి అటు ఇటు చూసింది నీరజ. దూరంగా పొరుచుకున్న పర్వత పంక్తులు, ఇటు అటు ఎత్తుగా ఎదిగిన చెట్లు, పచ్చని తివాచీ పరిచినట్లు పచ్చిక బయళ్ళు, ఓ పక్క పాల సముద్రం లాంటి పాలంపేట చెరువు, సుందరమైన ఆ ప్రకృతి ఒడిలో రామప్ప గుడి. నీరజకి ఒక్కమారు శరీరం పులకరించింది. నక్షత్రాకృతిలో ఉన్న వేదిక మీద పూర్వాభిముఖంగా నిలుచున్న ఆలయాన్ని చూసి ఒకనాడిది పరాకాష్ట నొందిన ఆంధ్ర శిల్పానికి, నిండారా విలసిల్లిన ఆంధ్ర సంస్కృతికి రస రాజధానిగా ఉండేది కదా అనుకుని ఆ వైభవం అంతా ఈవేళ కరిగిపోయినందుకు గాఢంగా నిట్టూర్చింది. ఆలయ సింహద్వారం మీదున్న మదనికా శిల్పాన్ని చూస్తుంటే దూరాన కొందరు యువకులు ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని నిలబడి పక్కనే శిల్పాన్ని చూస్తున్న యువతల మీద జోక్స్ వేసి నవ్వుకుంటూ కనిపించారు. వెళ్ళి వాళ్ళని తలవాచేటట్లు చివాట్లు పెడదాం అనుకుంది నీరజ. కాని ఆ యువతులు వాళ్ల జోక్స్ విని పైట కొంగులు నోటికి అడ్డు పెట్టుకుని నవ్వుకుంటూ మురిసిపోతుంటే చి, వాళ్ళకిష్టమైనప్పుడు మనకేం అని ఊరుకుంది. అంతా ఏదో ముక్కుబడి కోసం అన్నట్లు గుడి లోపలి భాగాలు, శిల్పాలు అన్నీ గబగబా చూసేసి వచ్చేస్తున్నారు. చతురస్రాకృతిలో ఉన్న నాట్య మండపాన్ని నీరజ చూస్తూ ఉండగా 25-30 మంది ఆడపిల్లలైతే శిల్పాలు చూడ్డం పూర్తి చేసి బయటకొచ్చేస్తూ, మీరింకా లోపలికే వెళ్లేదా? లోపల నాగిని శిల్పమని ఒకటుంది, అది చూడండి ముఖ్యంగా. మేం వెళ్ళి ఆ కనిపించే చెట్ల కింద కూర్చుంటాం. టిఫిను కాఫీ మనం అక్కడే తీసుకునేది.
అంటూ నీరజని పలకరించి వెళ్ళిపోయారు. వాళ్ల వెనకాలే 10 మంది బాయ్స్ కూడా అనుసరిస్తూ వెళ్లారు. నీరజకి అలా ఏదో కొంప మునిగిపోయినట్లు శిల్పాన్ని, చిత్రవుల్ని తొందరగా చూసేయడం అంటే నచ్చదు. ఏ కళనైనా పూర్తిగా ఆస్వాదించాలంటే స్థిమితంగా పరిశీలిస్తూ అందులోని అందాలన్నీ ఆకలింపు చేసుకుంటూ వాటిలో లీనమైపోయి ఆనందించాలి కానీ కంగారుగా చూస్తే ఏం లాభం అని ఆమె అభిప్రాయం. అందుకే వాళ్ళంతా వెళితే వెళ్లారని తను మాత్రం స్థిమితంగానే చూడసాగింది. మహామండపం మధ్యనున్న అద్దాల్లాంటి స్తంభాల మీదున్న అందాల శిల్పాన్ని చూస్తూ మైమరిచి ఉండిపోయింది కొంతసేపు. ఆ తర్వాత కుడ్యాలపైన, స్తంభాల మీద ఉద్వేగబంధురంగా ఉన్న నాట్య భంగిమల్ని, మార్దాంగిక చిత్రాల్ని తన్మయ స్థితిలో చూస్తూ ఉండగా తోటి విద్యార్థులంతా శిల్పాలు చూడడం పూర్తి చేసుకుని జట్లుగా వెళ్లిపోయారు. కాఫీ, టిఫిన్లు తీసుకోవడం కోసం దూరంగా ఉన్న చెట్ల కిందకి వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళ అభిమానులైన యువకులు కూడా వెళ్లిపోయారు. వీళ్ళందరితోనూ పద్మ, వాణి, సురేఖలు కూడా వెళ్లిన సంగతిని నీరజ గమనించలేదు. చివరికి గుడిలో తాను ఒక్కతినే మిగిలానన్న సంగతి కూడా గుర్తించే స్థితిలో లేదామె. శిల్పాల అందాల్ని కళ్ళతో తాగుతూ ఆనందాన్ని గుండెల నిండా నింపుకుంటూ తనను తానే మరిచి చూస్తోంది. శిల్పాలన్నింటిలోనూ పతాక శిల్పంగా నిలిచిన నాగిని శిల్పం చూసేసరికి నీరజ విభ్రాంతురాలైపోయింది. అది శిల్పంలా కాకుండా జీవంతో తొణికిసలాడుతున్న ఒక మహా సౌందర్యవతి తన ఎదుట నిలిచినట్లుగా తోచింది నీరజకి. చేతుల్లో సర్పాలు, తలపైన ఒక మహాసర్పం, పాదాల కింద పన్నాగాలు, ఇలా సర్పాలతో నిండి సంఖ్యలు లేని యవనానికి, ఎల్లలేని సౌందర్యానికి సంకేతంలా ఉన్న ఆ నాగిని శిల్పాన్ని చూసేసరికి నిలువెల్లా పులకించిపోయి తను చూస్తున్న శిల్పాన్ని, తన చుట్టూ ఉన్న పరిసరాల్ని, సర్వాన్ని మరిచి ఊహాప్రపంచంలో తేలిపోయింది నీరజ. నాగిని శిల్పం కదిలింది. లావణ్య, చైతన్య, ఉద్వేగాల సమాహారగా ఉన్న ఆ సౌందర్యమూర్తి అడుగు కదపడంతోటే గజ్జెలు గల్లుమన్నాయి. చుట్టూ ఉన్న మృదంగ శిల్పాలు చైతన్యమూర్తులై కదిలొచ్చి కదిగిణతోం అంటూ మృదంగం వాయించసాగాయి. నాగిని నృత్యం, అందుకు అనుగుణంగా మృదంగ వాయిద్యం, అపూర్వమైన నాట్యకళా ప్రదర్శన ఉద్వేగపూరితంగా సాగిపోతోంది. ఒకరు, ఇద్దరు, వందలు, వేలు నాగిని నర్తకులు, చుట్టూ లక్షల సంఖ్యలో మార్దంగికులు, బోనాంతరాలు నిండిపోయేలా సంగీతం, సర్వ సృష్టిని రంగస్థలంగా చేసుకుని మహోద్వేగంతో చేస్తున్న నాట్యం. నర్తకీమణుల పాదాలు విద్యుల్లతల్లా మహావేగంతో నర్తిస్తున్నాయి. మార్దాంగికుల వేళ్లు మహా చైతన్యంతో కదులుతున్నాయి. నృత్య, వాద్య, సంగీత సమ్మేళనంతో అందరూ ఊగిపోతున్నారు. వివిధ నాట్య భంగిమలతో నాట్యకత్తెలు మెరుపు తీగల్లా వెలిగిపోతున్నారు. నీరజ కూడా వాళ్లల్లో ఒకత్తయి వివిధ శాస్త్రరీతుల్లో నృత్యం చేస్తోంది. వాతావరణమంతా మహోత్సాహంతో, వర్ణాతీతమైన చైతన్యంతో తన్మయ స్థితిలో ఉంది. నాట్యం పతాక స్థాయికి చేరుకుంది. ఆవేశంతో ఊగిపోతోంది నీరజ, గిరగిరా తిరిగిపోతోంది. నాట్యం, శబ్దం, చైతన్యం, ఆవేశం, ఆనందం, ఆశ్చర్యం, గిరగిరా అలా తిరిగి మహోన్నత స్థితికి చేరుకున్న ఆ అతిలోక స్థితంతా ఒక పెద్ద శబ్దంతో చటుక్కునాగిపోయింది. అంతటి ఉద్వేగ స్థితిలోంచి అలాగే నేల మీదకు వాలిపోయింది నీరజ. ఆ సమయం కోసం సమీప స్తంభం వెనుక ఏకాంతంగా ఎంతసేపటినుంచో వేచున్న శాస్త్రి తటాలనొచ్చి ఒరిగిపోతున్న నీరజని అమాంతం పొదివి పట్టుకున్నాడు. అతని స్పర్శతో నీరజ ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చింది. రంగుల కల చెదిరిపోయింది. శాస్త్రి వలలో చిక్కుకున్నట్లు గ్రహించింది. అంతే, భయంతో గట్టిగా ఓ పిచ్చి కేకవేసి సొమసిల్లిపోయింది. స్పృహొచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి తన రూంలో మంచం మీద ఉంది. ఈ బాధ్యతలన్నీ నీవు కావు, నేను చూసుకుంటాను అనేవారు. ఈవేళ ఆ బాధ్యతలన్నీ నాకు వదిలేసి వెళ్ళిపోయారు అని తలచుకుని ఏడుస్తున్న అక్కయ్యని తండ్రిపోయిన దుఃఖం ఒక మూల, తాంబూలాల దాకా వచ్చిన సంబంధం తప్పిపోతుందేమో అన్న భయం మరో మూల పీకుతుంటే వేదనతోనూ ఆలోచనలతోనూ నిండిపోయి నిరుత్సాహంగా ఉంటున్న మేనకోడల్ని ఎలా ఓదార్చాలో తెలియక తను వచ్చినప్పటి నుండి తెగ యోచిస్తూనే ఉన్నాడు శ్రీనివాస్. ఈ స్థితిలో తను చదువుకి అంటూ తిరిగి నాగపూర్ వెళ్ళిపోతే వీళ్ళని ఎవరు చూస్తారు? ఇంట్లో మగదక్షత లేక, ఓదార్చేవాళ్లు లేక నానా అవస్థ పడిపోతారే. పైగా తను చదువుకంటూ వెళితే ఇక్కడి నుండి డబ్బు ఎవరు పంపిస్తారు? పంపించడానికైనా ఇక్కడి ఆధారం ఏది? ఉన్నది ఆ 2 ఎకరాలు, ఈ ఇల్లే కదా. వాటి మీదొచ్చే ఆదాయంలో వీళ్ళేం తింటారు? తనకేం పంపిస్తారు? పోనీ తనకి స్కాలర్షిప్ వస్తుంది అనుకున్నా, ఈ డబ్బుతో ఇక్కడ వీళ్ళేదో కాలక్షేపం చేస్తారనుకున్నా, వీళ్ల మంచి చెడ్డలు బాగోగులు చూడ్డానికి ఇక్కడో మనిషి ఉండద్దు. ఈ పరిస్థితుల్లో ఆ బెజవాడ సంబంధం వాళ్ళు తిరిగొచ్చినా రాకపోయినా మీనాక్షికి ఏదో సంబంధం చూసి పెళ్లి చెయ్యాలా?
అది పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోతే ఇక్కడ అక్కయ్య ఒక్కరితే ఉండిపోదు. పైగా ఒట్టి మనిషి కూడా కాదు. ఇలాంటి సమయంలో మగదక్షత లేకపోతేలా? లాభం లేదు. ఈ స్థితిలో వీళ్ళనిలా వదిలేసి తను చదువు కోసం, స్వార్థం కోసం నాగపూర్ వెళ్లి ఉండలేడు. బావగారు చెప్పినట్లు మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి చదువులు ఏ సంపన్నులకో గాని తనలాంటి మధ్యతరగతి వాళ్ళకి లాభం లేదు. ఇప్పటిదాకా చదివిన చదువు వృధా అయితే అయింది. ఇంకా తను నాగపూర్ వెళ్లడు. ఇక్కడే ఉండి అక్కయ్యకి అండగా నిలిచి ఆమెను ఓదారుస్తూ మీనాక్షికి తాహతు మించని చిన్న సంబంధం ఒకటి చూసి పెళ్లి చేస్తాడు. ఏదో ఈ చుట్టుపక్కలే చిన్న ఉద్యోగం సంపాదించుకుంటే అదే సరిపోతుంది. ఇలా ఒక నిశ్చయానికి వచ్చాడు కనుకే, యారా నీ ప్రయాణం ఎప్పుడు అని కమలం అడిగినప్పుడు, ఇంకా నేను నాగపూర్ వెళ్లడం లేదక్కయ్య అంటూ సమాధానం చెప్పాడు శ్రీనివాస్. కమలమ్మ అదిరిపడింది. ఆ వెళ్ళవు ఎందుకని అని అడిగింది. ఏంటక్కయ్యా, ఈ స్థితిలో మిమ్మల్ని వదిలి నేను వెళ్ళిపోతే? తెలివితేటలు బాగానే ఉన్నాయి. చదువు మానుకుంటావా మా కోసమని? నువ్వుంటే వచ్చి నీ కష్టం పోతుందా? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక బయలుదేరు. అక్కయ్య ఎప్పుడూ ఇంతే, శాసించినట్లు చెబుతుంది. కాదని వాదించడానికి తనకి భయం. తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఎలా చెప్పడం? అలా అనుకుని మీనాక్షి కేసి చూశాడు శ్రీనివాస్. మావయ్య ఆలోచన మీనాక్షికి అర్థమైంది. అవునమ్మా, ఈ పరిస్థితుల్లో మావయ్య కూడా వెళ్ళిపోతే మనం ఏమైపోతాం అంది భయంగా. ఏమైపోతాం? ఎంతకంటే అయ్యేదేం లేదు. అయ్యేదేదో అయ్యేపోయింది. ఈ మాటలంటున్నప్పుడు కమలమ్మకి దుఃఖం ఆగలేదు. రంగనాథంతో చిలిపి కజ్జాలాడుతూ మురిపెంగా తాను గడిపిన రోజులు జ్ఞాపకం వచ్చి అవన్నీ కలల్లో అలా అబద్ధమైపోయాయి. చివరికి ఇది నిజమైంది కదా అనుకుంటూ ఉస్సూరంటూ నేలమీద చతికిలి పడింది. కమలమ్మ కళ్ళల్లో నీళ్లు చూసిన శ్రీనివాసు, మీనాక్షి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. రోజురోజుకి శరీరంలోని సత్తువ, మనసులోని నిరుత్సాహం ఎక్కువైపోయి బ్రతుకు మీదే విరక్తొస్తోన్న కమలమ్మకి ఎంత ప్రయత్నించినా ఓర్పు, స్థిమితం ఉండక కోపం, విసుగు ఎక్కువైపోతున్నాయి. అందువలన ఆమెతో మాట్లాడడానికే కష్టమైపోతోంది మీనాక్షికి, శ్రీనివాస్కి. తన మాట ఏమాత్రం కాదన్నా కేకలు, ఆ పైన కన్నీళ్లు, ఆ తర్వాత నీరసంగా కూర్చుండిపోవడం. ఇది ఏ నరాల నీరసానికో మతి భ్రమణానికో దారితీస్తుందని భయపడసాగారు. అందుకే సాధ్యమైనంత వరకు ఆమె అన్నమాటని కాదనకుండానే కాలక్షేపం చేసుకుని వస్తున్నారు. పోనీ అలాగే చదువుతాను లెక్కయ్య, స్కాలర్షిప్ వస్తే అన్నాడు నెమ్మదిగా శ్రీనివాస్. వస్తే ఏంటి మావయ్య, వచ్చింది. నీకా టెలిగ్రామ్ అమ్మ చూపించలేదా? నిన్న నువ్వు అలా ఊళ్ళోకి వెళ్ళినప్పుడు నీ పేర ఓ టెలిగ్రామ్ వచ్చింది. విప్పి చూదును కదా, నీ స్నేహితుడెవరో ఇచ్చింది. నీకు స్కాలర్షిప్ వచ్చిందని, నాగపూర్ ఎప్పుడొచ్చేది తెలియపరచమని రాశాడు. మావయ్యకి ఆ టెలిగ్రామ్ ఇవ్వలేదా అమ్మా అంది మీనాక్షి. ఆ పొరుపు కిందే ఉన్నట్టుంది అంటూ కళ్ళు తుడుచుకుని లేచింది కమలమ్మ. టెలిగ్రామ్ అందిస్తూ, ఇంకో 4 ఏళ్లు నువ్వు అక్కడ, మేమిక్కడ కష్టపడితే ఆ తర్వాత నువ్వు డాక్టర్ అయితే అంతా సుఖపడొచ్చు. నువ్విక్కడుండిపోయి పోయిన బావగారిని తీసుకురాగలవా చెప్పు నాయనా అంది కమలమ్మ సౌమ్యంగా. అక్కయ్య అలా ఆప్యాయంగా తలనిమిరి చెబుతుంటే శ్రీనివాసు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె మాటలకి కాదనలేకపోయాడు. అలాగే అక్కయ్య, వెళతాను అన్నాడు. ఆ తర్వాత వారం రోజులకి శ్రీనివాసు నాగపూర్ ప్రయాణం నిర్ణయమైంది. ఇంకో గంటకి బయలుదేరతాడనగా నీరజొచ్చింది. వస్తూనే, ఎంత పని జరిగింది, నాకిక్కడికి వస్తేనే కానీ తెలియలేదు. మీనాక్షి ఈ మధ్య 4 నెలల నుంచి ఉత్తరం రాయలేదంటే ఎందుకు అనుకున్నాను కానీ ఇది అని నాకు తెలీదు అంది నీరజ. పరామర్శ వాక్యాలతో కమలమ్మకి మళ్లీ గతమంతా జ్ఞాపకం వచ్చి కళ్ళు 2 చెరువులైపోయాయి. కొంచెంసేపు ఆవిడ దగ్గర కూర్చుని ఓదార్చి మీనాక్షి దగ్గరికి వెళ్లి ఆమె చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని మౌనంగా ఉండిపోయింది నీరజ. మీనాక్షి కళ్లల్లోంచి బొటబొటా రాలుతున్న కన్నీళ్లు చూసి కళ్ళు పైటతో ఒత్తి, చ అదేంటి మీనాక్షి, అమ్మకి ధైర్యం చెప్పవలసింది పోయి నువ్వేలా అయిపోతే ఎలా అంటూ దగ్గరకు తీసుకుంది. నీరజ భుజం మీద తలపెట్టుకుని, మమ్మల్ని వదిలి నాన్నగారు ఇలా వెళ్ళిపోతారని అనుకోలేదే. పైగా 4 రోజులు మంచాన పడ్డం, వ్యాధి తగ్గపోవడం, అలా అయితే అదోదారి. ఇదేంటి పిడుగులాగా, వాళ్ళు తాంబూలాలు పుచ్చుకుందామని వచ్చారు, అంతే ఈ కబురు అంటూ మధ్య మధ్య ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది మీనాక్షి. అంతా విని నిట్టూర్చి, ఇంతకా సంబంధం ఏమైనట్టు అంది నీరజ. ఏమో, వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరమేం రాలేదు. ఇప్పుడు నాన్న కూడా లేక మా పరిస్థితులు అయితే ఇంకా వాళ్ళేం చేసుకుంటారు. తాంబూలాలు పుచ్చుకుందాం అని వచ్చేసరికి నాన్న పోవడం వల్ల అపశకునమని ఈ సంబంధం ఎందుకని ఊరుకున్నారో. కట్నం మాట సరే, వాళ్ళు మొదటే ఆశించలేదనుకో, ఆదమం పెళ్ళైనా చేసి పంపించాలా? మా అమ్మ ఈ పరిస్థితుల్లో అదైనా చేయగలదా అంది తల వంచుకుని మీనాక్షి. వాళ్ళంటూ వచ్చి చేసుకుంటామంటే డబ్బు కారణంగా ఆగిపోనీకండి. 2-3 వేలు కావలిస్తేనే సర్దుబాటు చేస్తాను అంది నీరజ. మీనాక్షి సమాధానం చెప్పలేదు. ఒకవేళ రారు, నువ్వొక పంచేయి. ఇలా అమ్మ దగ్గరే కూర్చుని కన్నీళ్లతోటి కష్టాలతోటి కాలక్షేపం చేయకుండా నిక్షేపంగా నాతో వచ్చేసి కాలేజీలో చేరు.
నేను ఈ ఏడాది హైదరాబాద్లో ఎంఏలో చేరతాను, నాతో ఉండు గాని. ఏం మాట్లాడో? చదువు లేక పెళ్లి లేక ఈ వయసులో ఇలా కూర్చుంటే ఏమైపోతావో తెలుసా? అంది గట్టిగా నీరజ. అలా చెప్పండి అంటూ చొక్కాకి గుండీలు పెట్టుకుంటూ ఆ గదిలోకొచ్చాడు శ్రీనివాస్. పచ్చగా బలంగా ఎత్తుగా ఎదిగిన శ్రీనివాసుని చూసి ఒక క్షణం ఆశ్చర్యపోయి, ఎవరు శ్రీనివాసా? ఎంత మనిషి అయ్యాడు, ఎంతుండేవాడు? మనం జాంచెట్లెక్కి అల్లరి చేసే రోజుల్లో అంది నీరజ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. ఏం మీ ఆడవాళ్లే తప్ప ఇంక మగవాళ్ళు ఎదగరా అన్నాడు పక్కనున్న పెటు మీద కూర్చుంటూ. అరే, కబుర్లు కూడా నేర్చాడే, ఆడపిల్లలా సిగ్గుపడుతూ ఉండేవాడు. ఆ సిగ్గంతా వదిలేశాను, మీలాంటి వాళ్ళ దగ్గర ఆ మాత్రమేనా నేర్చుకోవద్దా? ఇలా అంటూ ఒంగుని సాక్సు తొడుక్కుంటూ మధ్యలో తలెత్తి నీరజకేసి చూశాడు. బుగ్గన వేలు పెట్టుకుని ఆశ్చర్యంగా చూస్తున్న నీరజ ఆ చూపులకి నవ్వుకుని, ఆహా, నాగపూర్ నీళ్లు వంటబట్టాయి. అవునుగాని ఇతను మనకంటే ఎంత చిన్నే అని అడిగింది మీనాక్షిని. శ్రీనివాస్ కేసి చూసి నవ్వుతూ, 3 ఏళ్ళో 4 ఏళ్ళో అంది మీనాక్షి. నాలికతో మీనాక్షిని వికరించి, 30 ఏళ్లేం కాదు, మహా ఉంటే మీరు నాకంటే ఏడాదో ఏడాదిన్నరో పెద్దే ఉంటారు అంతే అన్నాడు శ్రీనివాస్ బూట్ లేసులు బిగించుకుంటూ. కాదురా, 2 ఏళ్లు అని తగువుని తుంచేసి డబ్బాల్లో ఊరగాయలు సర్దడం కోసం వంటింట్లోకి వెళ్లిపోయింది కమలమ్మ. నిండైన విగ్రహంలా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోన్న శ్రీనివాసుని రెప్పవాల్చకుండా చూస్తూ, ఇతన్ని నేను మొదట గుర్తుపట్టలేదు సుమా, ఎవరో పెద్ద మనిషి అనుకున్నాను అంది నీరజ. భలేవారే, అంటే ఇప్పుడు నేను కాదనా? నేను జెంటిల్మ్యాన్ కాదని మీకెవరు చెప్పారు? నీ మాటే చెబుతోంది, లేకపోతే ఇన్నాళ్ళ నుంచి నువ్వు నువ్వు అని పిలిచిన పెద్ద మనిషివి ఆ ఆప్యాయతంతా మరిచిపోయి మీరు మీరు అండమేమిటి నన్ను? కోపంగా ముఖం పెట్టింది నీరజ. ఓహో అదా, నవ్వాడు శ్రీనివాస్. ఏంటి ప్రయాణం, ఎక్కడికి? మావయ్య నాగపూర్ వెళ్ళిపోతున్నాడు. ఈవేళే 2 రోజులుండవయ్యా, నేను కూడా వచ్చాను కదా. ముగ్గురం సరదాగా జామకాయల తగాదాలు గొజ్జనగోళ్ల ఆటలు జ్ఞాపకం తెచ్చుకుంటూ కబుర్లు చెప్పుకుందాం. ఆ జ్ఞాపకాలు నాకేం వద్దు, అవన్నీ మొట్టికాయల జ్ఞాపకాలేగా నాకు. జ్ఞాపకం ఉందా? పేచిపెట్టి నేను కొనుక్కున్న దోరకాయ నువ్వు లాక్కుంటే గట్టిగా ముట్టికాయ పెట్టి వెళ్ళిపోయాను. జ్ఞాపకం ఏమిటి, ఇంకా బుప్ప అలాగే ఉంటాయి అంటూ తల తడుముకున్నాడు శ్రీనివాస్. నీరజ మీనాక్షి పకపక నవ్వుకున్నారు. అలా నవ్విన వాళ్ల ముఖాలు తీరా శ్రీనివాస్ పెట్టిపుచ్చుకుని బయలుదేరేటప్పటికీ విషాదంతో నిండిపోయాయి. నీరజ కిటికీలోంచి ఎటో చూస్తూ ఉండిపోయింది. మీనాక్షి అయితే తలుపు రెక్క పట్టుకుని, మామయ్య నువ్వు వెళ్ళిపోతే అమ్మని నన్ను ఏడవద్దని ఊరుకోబెట్టేవాళ్ళు ఎవరున్నారు అంటూ బావురుమంది. శ్రీనివాస్ చేతిలో పెట్టే నేల మీదుంచి జేబురుమాలతో మీనాక్షి కళ్ళు తుడిచి, మరి తీరా బయలుదేరేటప్పుడు నువ్విలా బాధపడితే ఎలా చెప్పు అంటూ ఆమె చెంపలు నిమిరాడు. అతని అనునయింపుతో ఆమె పిరికి మనసుకి ఏదో కొత్త ధైర్యం వచ్చినట్లయింది. పెద్ద ధైర్యంగా నా మీద పెత్తనం చెలాయిస్తూ చిన్నప్పటినుంచి పెద్ద కబుర్లు చెప్పేదానివి, ఇదేనా ధైర్యం అన్నాడు నవ్వుతూ శ్రీనివాస్. మీనాక్షి కళ్ళు తుడుచుకుని బలవంతంగా ముఖంలోకి నవ్వు తెచ్చుకుని, సరేలేవోయ్ చెప్పొచ్చో వెళ్ళు, ఉత్తరాలు మటుకు వారానికి 2 రాస్తూ ఉండు, తెలిసిందా? ఉత్తరాలు రాయకపోతే మాత్రం ఊరుకునేది లేదు. పెద్ద పెద్దవి రాయాలి అంది. వెన్నుమీద చేయి వేసి నిమురుతూ కన్నీళ్లు పెట్టుకున్న కమలమ్మని చూసి, అక్కయ్య అన్నాడు శ్రీనివాస్ బాధగా. ఇదింతేరా, ఇది ఏడవడం కాదు, కానీ నీళ్లు రాక తప్పదు అంది కమలమ్మ. మరి మీనాక్షి మన మామూలు శకునం అన్నాడు శ్రీనివాస్. ఈ వేళ నీకు మామూలు శకునం కాదు, డబుల్ శకునం. రావే నీరజ, మామయ్యకి శకునం వద్దాం అంటూ బలవంతంగా నీరజని లాక్కుపోయి శ్రీనివాస్కి ఎదురొచ్చింది మీనాక్షి. మరొస్తాను అని మీనాక్షి భుజం మీద తట్టి, వస్తాను నీరజ అన్నాడు. టాటా మరిచిపోకు అంటూ చెయ్యి ఊపింది నీరజ. శ్రీనివాసు వీధి మొన తిరిగేదాకా ముగ్గురూ చూసి లోపలికి వెళ్ళిపోయారు. కమలమ్మ పైటి చెంగుతో కళ్ళొత్తుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. మీనాక్షి నిట్టూర్చి, మామయ్య వెళ్ళిపోతే ఎలాగూ ఉంది అంది. నాకే అలా ఉంటే నీకు చెప్పాలా అంది నీరజ ఎటో ఆలోచిస్తూ. ఆ తర్వాత వారం 10 రోజులుండి ప్రతిరోజు వచ్చి కబుర్లు చెబుతూ కూర్చునేది నీరజ. తిరిగి వెళ్లబోయే రోజున, నేను చెప్పింది జ్ఞాపకుందా? ఆ సంబంధం కుదిరితే పెళ్లికయ్యే డబ్బు నేనిస్తాను, కుదరదు హాయిగా నాతో వచ్చి చదువుకో, ఏం తెలిసిందా అని హెచ్చరించి మరీ వెళ్ళింది. ఆ తర్వాత వారం రోజుల దాకా కమలమ్మకి మీనాక్షికి ఏం తోచలేదు. ఇల్లు బౌరుమంటూ బీతావాహంగా కనిపించసాగింది. నెలలు నిండుతుండడం వల్ల భర్త తాలూకా జ్ఞాపకాలు తరచూ వస్తుండడం వల్ల కమలమ్మ సాధారణంగా ఎక్కడ కూర్చుంది అక్కడే కూర్చుండిపోతూ ఉండేది. ఇంటి పనులన్నీ చూసుకుంటూ బెజవాడ నుంచి ఉత్తరం వస్తుందేమోనని ఎదురు చూస్తూ వారం 10 రోజులు ఎంతో ఆశగాను ఆత్రంగానూ గడిపి చివరికి నిరాశగా ఆ ఆలోచన వదులుకుంది మీనాక్షి. అలా వదులుకుని నిస్పృహతో కాలక్షేపం చేస్తుండగా ఒక రోజున ఉత్తరం రానే వచ్చింది. మరణించిన బావగారికిచ్చిన మాట ప్రకారం మీనాక్షిని చేసుకుంటామని
అయితే పిల్లని తమ ఇంటికి తీసుకువెళ్లి బెజవాడలోనే పెళ్లి జరిపిస్తామని, ఈ కష్ట సమయంలో కమలమ్మ గారి చేత కానీ కూడా ఖర్చు పెట్టించడం కూడా తమకిష్టం లేదని ఆ ఉత్తరం చూసిన కమలమ్మ ఎంత సంతోషించిందో అంత దుఃఖించింది. పిల్లకి తనింట్లోనే తన చేతులతో కన్యదార పోసుకునే యోగం లేకపోయింది కదా అని. ఈ పూట మంచిదని పసుపు కొట్టిస్తున్నాను, ఎందుకంత అర్జెంటుగా పిలిచారు అంది సుబ్బలక్ష్మి పాదాల మీద జీరాడుతున్న కుచ్చిళ్లు బొడ్లో దోపుకుంటూ. హడావిడిగా వచ్చిన ఆ పద్ధతి, నుంచున్న ఆ తీరు చూసి నవ్వుకున్నాడు కామేశ్వరరావు. కట్టుకున్న గంధకపు రంగు చీర ఒంటి రంగులో కలిసిపోయి తొడుక్కున్న జరి అంచు పచ్చ జాకెట్టు శరీరానికి ఎంతో అందాన్నిస్తుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలా కనిపించింది. అమ్మవారికి పూజ చేసిన కుంకుమ నుదుటను, నందివర్ధనం పువ్వు సెగలోనూ పెట్టుకుని కాళ్ళకి పసుపు, చేతికి తోరణంతో వచ్చిన భార్యను చూసి నవ్వుతూ పూజ పూర్తయిందేమిటి అన్నాడు. పూజా వంట ఎప్పుడైపోయాయి, పసుపు కొట్టిస్తున్నానని చెప్పాను కదా, ఏంటలా కొత్త మనిషిని చూస్తున్నట్టు చూస్తారు? ఎందుకు పిలిచారో చెప్పండి తొందరగా, అవతల పనుంది అంది సుబ్బలక్ష్మి తడి చేతుల్ని పైటతో తుడుచుకుంటూ. నుదుటి మీద పట్టిన ఆ చెమట, కొమిటికైన ఆ మసి ఇదంతా చూస్తుంటే ఆడపెళ్లివారిలా ఉన్నావు కాని నీలో మగ పెళ్లివారి దర్జా ఏం కనిపించడం లేదు. అన్నింటికీ మనమే అని పూనుకున్నాక మళ్ళీ దర్జాలు దర్పాలంటే ఎలా? ఇలా కాని కట్నం పుచ్చుకోకుండా పెళ్లి కూడా మన ఇంటి దగ్గరే చేస్తున్నామంటే చుట్టాలు స్నేహితులు ఏం ఆక్షేపించరు కదా. ఆక్షేపించనియండి, మీకు నాకు ఇష్టమైంది చేస్తున్నా, ఒకళ్ళంటారని భయమేమిటి? నిజంగా ఈ విషయంలో నిన్ను నేను అభినందించాలి. సర్లేండి, సావకాశంగా మీరు నేను ఒకరినొకరం అభినందించుకోవచ్చు గాని ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచినట్టు చెప్పండి. అదే విజయపురాలు గారు సుబ్బరామయ్య చేత ఉత్తరం రాయించారు. ఇక్కడ పెళ్లి చేయడానికి ఆవిడ చాలా సిగ్గుపడుతున్నట్లుంది పాపం. ఆవిడ బాధంతా ఉత్తరంలోనే ఉంది. చివరికి సుబ్బరామయ్యని భార్యని ఇచ్చి మీనాక్షిని లగ్నం రేపనగా పంపిస్తున్నానని రాశారు. సుబ్బరామయ్యే కన్యాదానం చేస్తాడట. మరి ఆవిడ రాదా? ఆవిడ వస్తుంది పాపం. భర్త పోయి పిల్లకి అత్తగారింట్లో పెళ్లి జరుగుతుంటే పైగా ఆవిడికి ఈ పాటికి నెలలు కూడా నిన్నుంటాయి. ఈ స్థితిలో రావడానికి మొహమాట పడుంటుంది పాపం. సర్లేండి, మీరు రేపు తాటాకు తెప్పించి పందిరి వేయించేయాలి. నేను చెప్పిన సరుకులన్నీ రాసుకున్నారు కదా, అవి తెప్పిస్తేనే కాని ఆపడాలు వడియాలు పెట్టించుకోవడానికి, కంది పొడుం గట్రా విసిరించుకోవడానికి కుదరదు. ఎంత? కూరలు, జల్లిగంపలు, తాటాకు బుట్టలు, చాపలు వగేరా సరుకులు తప్ప తక్కినవన్నీ రేపు ఈ పాటికల్లా కొట్టుగదికి చేర్పించను. అన్నట్టు ఈవేళ కంసాలకి కబురు చేయండి. కోడలికి మట్టెలు, మంగళసూత్రం, నల్లపూసల్లోకి పాలకాయ గుళ్ళు, నానుకోడులు చేయించాలి. అవును, ఏదైనా 2 పేటల గులుసు పెడదామా? నీ ఇష్టం. ఏదైనా కట్నం పుచ్చుకుంటే నగ చేయించడం ఉంది కాని చాలండి, కట్నం తీసుకోలేదని పిల్లకు ఒక మంచి నగ చేయించకపోతే ఎలా? ఏం చేయించినా మన పిల్లకే ఉంటుంది కదా. అందరి అత్తగారులు నీలాగే ఉంటే సరే, నేర్చుకుపోయారు మీ పొగడతలు మీరును. ఎంతకీ మీరు పిలిచింది ఇందుకేనా? మరొస్తాను అంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళుతున్న భార్యను చూసి తన అదృష్టానికి మురిసిపోయాడు కామేశ్వరరావు. పెళ్లికొచ్చిన వాళ్లంతా అవతలి వారి కష్టసుఖాలు తెలుసుకుని ఇలాగా మీలా ప్రవర్తించేవారంటే ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకి ఈ రోజున ఈ అవస్థలు ఉండకపోను. మీరు చేస్తోంది భగవంతుడు మెచ్చే పని. డబ్బు శాశ్వతమా ఏమిటి? పోనిద్దురు అంటూ తనని భార్యని పొగుడుతుంటే ఎంతో సంతోషమైంది కామేశ్వరరావుకి. పట్టుచీర కట్టుకుని వచ్చిన బంధువుల్ని కుశల ప్రశ్నలు వేస్తూ, పనివాళ్లకి పనులు పురమాయిస్తూ, 2-3 ముత్తైదువుల్ని మంగళసూత్రం తీసుకురావడానికి పంపిస్తూ, మరో ముసలి ముత్తైదువుని సారథి తల మీద చమురు పెట్టండని ప్రార్థిస్తూ, చొప్పున తెమలండని భర్తని హెచ్చరిస్తూ, కాళ్లకి అడ్డాలు పడుతోన్న బాబిగాడిని వాడి కీడైన వాళ్ళకి అప్పగిస్తూ, అటు గాడిపోయి దగ్గర నుంచి ఇటు పెళ్లి పందిరి దాకా అన్ని చోట్ల కావలసిన అన్ని పనులు చూసుకుంటూ, ఒక్క క్షణం తీరిక లేకుండా పనితో నలిగిపోతోన్న మధ్య మధ్య ఖాళీ చేసుకుని మీనాక్షి కూర్చున్న గదిలోకి వెళ్లి, ఏమమ్మా, నీ ఆలస్యం ఇంకేం లేదుగా అంటూ ఆప్యాయంగా పలకరించింది సుబ్బలక్ష్మి. అత్తగారిని చూస్తూనే మీనాక్షి లేచి నిలబడింది. నుదుట కళ్యాణ తిలకం, తలంటు పోసి మల్లెపూలు కుట్టిన జడ, ఒంటినిండా కప్పుకున్న కొత్త పట్టుచీర, కాళ్ళకి పెట్టుకున్న పారాణి, వీటితో ఎంతో అందంగా కనిపించిన కోడల్ని చూసి సంతోషంతో తల పంకించి గదిలోంచి వచ్చేబోయింది. ఇంతలో తల వంచుకుని నిలబడ్డ మీనాక్షి కళ్లల్లోంచి రాలిన కన్నీటి చుక్కలను చూసి కళవళపడి మళ్లీ అడుగు లోపలికి వేసి, అమ్మా మీనాక్షి, ఇటు చూడు అంది సుబ్బలక్ష్మి. నువ్విలా మీ నాన్నగారిని తలుచుకుని బాధపడితే ఎలా చెప్పు? ఈవేళ నీ పెళ్లి రోజు, అవన్నీ మరిచిపోయి సంతోషంగా ఉండాలి. నువ్విలా ఉన్నావంటే సారథి కూడా బాధపడతాడు. కష్టాలంటే ఏంటో నాకు తెలుసమ్మా, అందుకేగా నేను నా కడుపులో పెట్టుకుని చూసుకోవడం కోసమే ఇక్కడికి తీసుకొచ్చి ఈ పెళ్లి జరిపిస్తున్నాను. నా కన్నపిల్లలా నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం నవ్వుతూ ఉండాలి ఏం అని ఆప్యాయంగా మీనాక్షి తల చేత్తో నిమిరి మరీ వెళ్ళింది సుబ్బలక్ష్మి.
అత్తగారి ప్రేమకు మనస్సంతా సంతోషంతో నిండిపోయింది మీనాక్షికి. ఇలాంటి ఇంటికి తను కోడలవుతున్నందుకు నాన్నుంటే ఎంత సంతోషించునో. లేని నాన్న ఎలాగూ లేరు, ఉన్న మావయ్య అయినా రావడానికి వీల్లేకపోయింది పెళ్లికి. మొన్ననే వచ్చి వెళ్లడం, పైగా పరీక్షలొకటి సమయానికి రావడం, ఈ కారణంగా రాలేకపోతున్నానని రాశాడు పాపం. రాలేకపోయినా ఆరాటమంతా ఉత్తరంలోనే ఉంది. తనకి కూడా మావయ్య లేకపోతే ఏదోలా ఉంది. ఇలా ఆలోచిస్తున్న మీనాక్షిని ఇద్దరు ముత్తైదులొచ్చి గౌరీ పూజకని తీసుకువెళ్లారు. మీనాక్షి గదిలోంచి సరాసరి సారథి గదిలోకి వెళ్లిన సుబ్బలక్ష్మి మంచం మీద పడుకుని సావకాశంగా పుస్తకం చదువుకుంటున్న కొడుకు కనిపించేసరికి, ఇదేమిట్రా ఈ మట్టునే కూర్చున్నావు? నెత్తిమీద చెమురు పెట్టమని బామ్మగారిని పంపించాను, ఆవిడ రాలేదా అంటూ చెక్తురాలై ప్రశ్నించింది. ఎందుకమ్మా ఈ ఆర్భాటం హడావుడీను? పెళ్లికింత ఖర్చెందుకు? ఏ కనకదుర్గ గుళ్ళోనో కానిచ్చేస్తే సరిపోయేదానికి అన్నాడు సారథి. అయ్యిందనిపించడానికి ఏమంతొచ్చిందని? ఖర్చు హడావిడే మరి. ఈ వాళ్ళ కాక రోజు వస్తుందా? మన వాళ్ళు ఎన్ని ఆలోచించి ఈ తంతులన్నీ పెట్టారో నీకేం తెలుసు? ఈ వంకన బంధువులంతా ఓసారి కలుసుకుని జీవితంలో రోజూ వచ్చే ఒడిదుడుకులన్నీ మరిచిపోయి 1-2 రోజులు మధురంగా కాలం గడుపుతారు, మనసులు కలబోసుకుంటూ. ఇదైనా మా తరం దాకానే. మీ హయాంలొచ్చేసరికి ఆడవాళ్లు శ్రమపడలేరు, మగవాళ్లు డబ్బు ఖర్చు పెట్టలేరు. అప్పుడెలాగూ తప్పో గుళ్ళో పెళ్ళిళ్ళు, కోర్టులో పెళ్ళిళ్ళును లేలే అంది సుబ్బలక్ష్మి సన్నసన్నగా నవ్వుతూ చివాట్లు పెట్టి. పురోహితులు మంత్రాలు చదువుతుంటే, మీనాక్షి హృదయంలో మధురములు పండుతుంటే సుబ్బరామయ్య సారథి కాళ్ళు కడిగి కొబ్బరిబొండాన్ని పిల్లని అతని చేతిలో పెట్టి కన్యాదానం చేశాడు. ఆ సమయంలో ఎంత ఆపుకుందామన్నా మీనాక్షికి కన్నీళ్లాగలేదు. తన తండ్రుంటే ఇదంతా ఆయన చేతుల మీదుగా జరుగుండేది. మీనాక్షి కన్నీళ్లు చూసేటప్పటికీ అందరికీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సుబ్బలక్ష్మొచ్చి నెమ్మదిగా చెవిలో చెప్పింది, వద్దు ఇంకదేం తలుచుకోకు అని. కాని అప్పటికే మీనాక్షి కన్నీటి బిందు ఒకటొచ్చి సారథి చేతిమీద పడింది. సారథి ఉలిక్కి పడ్డాడు. తెరవతల మీనాక్షి ముఖంలో ఆవరించిన ఆవేదనని అతను చూడ్డానికి అవకాశం లేకపోయింది. మీనాక్షి ఎందుకు ఏడుస్తోంది? అతని మనసులో ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఆయా ముహూర్తో సుముహూర్తోస్తూ అని పురోహితులు సంకల్పం చెబుతుంటే కామేశ్వరరావు వాచి చూసి, సుముహూర్తమైంది కానియండి అంటుంటే బాజా భజింత్రీలు పెద్ద పెట్టున మోగుతుంటే సారథి మీనాక్షి నెత్తిమీద జీలకర్ర బెల్లం ఉంచాడు. జీవితంలో ప్రప్రథమంగా తగిలిన పురుష స్పర్శకి శరీరమంతా చిగుళ్లు వేసి మొగ్గతొడిగినట్లు పొలకించిపోయి తన్మయ స్థితిలో మీనాక్షి కూడా అతని నెత్తిమీద జీలకర్ర బెల్లం కలిపిన ముద్దుంచింది. ఊహ తెలిసింది లగాయితూ తను తీయగా ఊహించుకుంటూ వచ్చిన పసిడి కల ఫలిస్తున్న ఆ దివ్య ముహూర్తాన్ని శాశ్వతంగా హృదయంలో భద్రపరుచుకుంది. ఏకశైనైన తర్వాత ఆచమనం చేసి మంగళసూత్రానికి పూజ చేస్తున్న సమయంలో సారథి మీనాక్షి కేసి కళ్ల చివరి నుంచి చూశాడు. ఆమె ముఖంలో కొద్దిగా విషాదం ఉన్నా వివాహం వల్ల మనసులో వెల్లివిరిసిన ఆనందానికి చిహ్నంగా ముఖమంతా కొత్త కాంతితో వెలిగిపోతోంది. అదే సమయంలో మీనాక్షికి ఆడపడుచు వరసైన ఓ అమ్మాయి నెమ్మదిగా ఇద్దరు వెనక్కి చేరి వాళ్ళిద్దరికీ వినిపించేలాగా, మీరు నిజంగా శివపార్వతుల్లా ఉన్నారు. మా అన్నయ్య శివుళ్ళ తెలుపు, మా వదినేమో పార్వతిలా అంటూ నవ్వేసింది. ఆ మాటకి మీనాక్షి నవ్వింది. ఆమె నవ్వుకి సారథి హృదయం గిలిగింతలు పెట్టింది. పెదవిని పంటితో బిగించి వాలుగా చూశాడు. ఆ చూపులోని భావాలు సూటిగా వచ్చి గుండెలకి తగలడంతో బెట్టుగా ఊపిరి తీసుకుని సర్దుకుని కూర్చోబోతున్నట్లు నటిస్తూ తన చేతిని పీట మీదున్న అతని చేతిపై ఆంచి నెమ్మదిగా వలపులన్నీ తెలిపేలాగా సుకుమారంగా అదిమింది మీనాక్షి. అబ్బో, ఎవరూ చూడకుండా గడుసుగానే సంకేతమిచ్చిందే అనుకుని నవ్వుకున్నాడు సారథి. కాని వెనకాల నిల్చున్న అమ్మాయి చూడనే చూసింది. వెంటనే చప్పట్లు చెరిచి, నాలాంటి వాళ్ల మధ్యవర్తిత్వం ఇంతకీ అవసరం లేదు అంటూ అరిచింది. బాజాల చప్పుళ్లతోనూ, పురోహితుల మంత్రాలతోనూ, పురుషుల హడావిడితోనూ, ఆడవాళ్ల కబుర్లతోనూ మహాద్వజయమానంగా ఉన్న ఆ సమయంలో ఆ అమ్మాయి అరుపు కాని చప్పట్లు కాని ఎవరికీ వినిపించలేదు. సారథి నవ్వుతూ, వెళ్ళిపోకు, కూర్చో అన్నాడు. ఇంకా మా వదినగారొచ్చారు, మమ్మల్ని కూర్చొనిస్తారని పక్కన అంటూ ఆ అమ్మాయి ఓరగా మీనాక్షి కేసి చూసింది. మీనాక్షి బతిమలాడుతున్నట్టు ముఖం పెట్టి, నీకు దండం పెడతాను, గొడవ చేకు అన్నట్లు కనుసేగ చేసింది. తన మెడలో సారథి తాళి కడుతున్నప్పుడు తన కళ్ళకతను జ్యోతిర్మయమైన ఒక దివ్య స్వరూపంలా, తన జీవితానికి మధురమైన ఒక అర్థంలా రమణీయంగా కనిపించాడు. 3 ముళ్ళు వేసి ఆ ముడులపై అతను కుంకుమద్దుతుంటే కాంతిమయమైన అతని స్వరూపంలోకి తాను కరిగిపోతున్నట్లు అనిపించింది మీనాక్షికి. తలంబ్రాల తంతు దగ్గర అంతా సారథిని ఉత్సాహపరిచేవారు. మీనాక్షి తరపున మాట్లాడేవారు ఎవరూ లేకపోయారు. ఈ సమయంలో తన పక్కన నీరజ కాని మామయ్య కాని ఉంటేనా
అని ఒక్క క్షణం అనుకుంది మీనాక్షి. తన మేను పులకలు తేలేలా అతను దోసిళ్లతో తలంబ్రాలు తీసి తన శిరస్సు మీద పోస్తుంటే సిగ్గు వెనక్కి, కోరిక ముందుకి లాగుతుండగా దోసిలి నిండుగా తలంబ్రాలు తీసుకుని చేతులతో ఆప్యాయంగా అతని తలని తాకుతూ నెమ్మదిగా పోయిసాగింది మీనాక్షి. ఆ సమయంలో సిగ్గుబరువుతో కనులు దించిన మీనాక్షిని చూసి పెద్ద ముత్తైదువులు తమ పెళ్లినాటి ముచ్చట్లని జ్ఞప్తికి తెచ్చుకుని మురిసిపోతుంటే అవివాహితులైన కన్యలు ఆ మధుర ముహూర్తం తమకెప్పుడొస్తుందా అని కలలు కనసాగారు. కన్నె తలపులతో ఆ యువతులు క్రీగంట తమకి వరసైన వయసుగాండ్రని చూసి ఎప్పటినుంచో వాళ్లు తమకేసే చూస్తున్నారన్న సంగతి కనిపెట్టి సిగ్గుతో పులకించిపోయారు. సంతోషంతో బొరివెక్కిన హృదయానికి పువ్వుల దండలు మరింత బొరివెక్కిస్తుంటే కొత్తగా గుండెల్ని తాకుతున్న మంగళసూత్రాలు చిత్రమైన రవళితో మనసుకి మధురమైన గుసగుసలు అందిస్తుంటే కొంగులు ముడివేసుకున్న సారథి అడుగులో అడుగు వేసుకుంటూ తీయగా తేలిపోతూ గుమ్మం దగ్గరికి నడిచింది మీనాక్షి. పేర్లు చెప్పడం దగ్గర పెళ్ళికొడుకు పెళ్లికూతురు పేచీ పెడతారని ఎదురుచూసిన వాళ్లంతా ఏం అర్థం కాక తెల్లబోయేలాగా మీనాక్షి, సారథి కలిసి ఏకకంఠంతో ఒకరి పేరొకరు టక్కుని చెప్పేశారు. అనుకోకుండా వాళ్లంత చొప్పును చెప్పేయడం, ఇద్దరూ ఒకే కంఠంతో చెప్పడం చూసి మొదట్లో తెల్లబోయినా తర్వాత అంతా చప్పట్లు కొట్టారు. అరే, డ్యూయెట్లా చెప్పేశారే ఇద్దరూ కలిసి ఒక మాటు అంటూ. ఇలా సారథి మీనాక్షిల పెళ్లి ఎంతో సరదాగాను ఎంతో ఆనందంగానూ పూర్తయ్యాక 1-2 రోజులు బంధువులంతా ఉండి ఆ తర్వాత ఎవరి ఊళ్ళు వాళ్లు ప్రయాణమయ్యారు. మూడోనాడు సాయంత్రం మీనాక్షిని తీసుకుని సారథి దుర్గగుడికి వెళ్లాడు. మిగిలిన ముఖ్యమైన చుట్టాలు బజారుకి, ఊళ్ళో ఉన్న బంధువుల ఇళ్లకి వెళ్లారు, రాధని కూడా తమతో తీసుకుని. ఇక ఇంట్లో కామేశ్వరరావు, సుబ్బలక్ష్మి, బాబిగాడు మిగిలారు. బాబిగాడు అలా అరుగు మీదకి వెళ్లడం చూసి కామేశ్వరరావు సుబ్బలక్ష్మికి దగ్గరగా వచ్చి, కొడుకు పెళ్లి ధర్మమా అని నన్ను మర్చిపోయావు ఈ వారం రోజుల నుంచి అన్నాడు నవ్వుతూ. సుబ్బలక్ష్మి ముసిముసి నవ్వులు నవ్వుతూ మీరు మాత్రం అంది. కామేశ్వరరావు ఉద్వేగంతో దగ్గరగా వచ్చి సుబ్బులు అంటూ ఆమెను తన చేతులతో చుట్టి దగ్గరగా తీసుకున్నాడు. ఆమె అతని భుజం మీద వాలిపోయింది. ఇంతలో బాబిగాడు పరిగెట్టుకు రావడంతో విడిపోయి ఇద్దరూ తప్పు చేసిన వాళ్లలా మౌనంగా ఉండిపోయారు. వాళ్ళిద్దరికేసి కాసేపు చూసి బిక్కముఖం పెట్టి మీరలా ఉన్నారే అంటూ బావురం అన్నాడు బాబిగాడు. ఇద్దరూ నవ్వుకుని వాణ్ణి ఎత్తుకున్నారు. కనకదుర్గ గుడి మెట్ల దగ్గర రిక్షా దిగి రిక్షావాడికి డబ్బులిచ్చి పంపించేస్తూ మీనాక్షికేసి తిరిగాడు సారథి. గుడి మీద అప్పుడే వెలిగిన దీపాలు చూసి మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు అరచేత్తో తీసుకుని కళ్ళకద్దుకుంది మీనాక్షి. నిన్న కాక మొన్న పెళ్ళేనమ్మాయి, అప్పుడే కొత్త విద్యకు అలవాటు పడిపోయిందే అనుకుని నవ్వుకున్నాడు సారథి. అతను ఆమె చేసిన పనిని చూశాడని తెలుసుకుని సిగ్గుపడింది మీనాక్షి. పెళ్లిలో పెట్టిన లేత నీలరంగు కంచిపట్టు చీరతో ఉన్న మీనాక్షిని చూసి పచ్చని ఆకుల్లో కనిపించే రామచిలకలా ఎంత బావుంది అనుకున్నాడు సారథి. అనుకొని అవునుగాని రిక్షాలో ఏంటా చిలిపి పనులు అన్నాడు నవ్వుతూ. నిజానికి ఆ ప్రశ్న తనడగాలతన్ని. కావాలని భుజానికాంచి ఏం తెలియనట్లు అటు చూస్తూ వచ్చాడు. రిక్షా గతుకుల్లో పడినప్పుడు అరే అంటూ నడ్డి వెనకాల నుంచి చెయ్యి వేసి తనని పట్టుకుని దగ్గరగా తీసుకునేవాడు. అతని అల్లరంతా చూస్తూ ఉండిపోయింది తను. ఇలా చిలిపిగా ఉండడమే కాకుండా తిరిగి తననంటున్నాడు ఎదురు ఏం గడుస్తానో. తీయగా తనలో తను నవ్వుకుంది మీనాక్షి. కొబ్బరికాయ, పువ్వులు, పళ్ళు ఉంచిన చిన్న వెదురుబుట్ట అతను పట్టుకోవడం చూసి ఇలా ఇవ్వండి నేను పట్టుకుంటాను అని నోటితో అనకుండానే అతని చేతులోంచి తీసుకోబోయింది. అతను ఇవ్వకుండా పాపం ఎందుకులే, నీకు ఎంతసేపటికి ఆ చీరకుచ్చుళ్ళు వయ్యారంగా చేత్తో పట్టుకోవడమే సరిపోతుందిగా, మళ్ళీ ఈ శ్రమ కూడా దేనికి అన్నాడు ఏ భావము కంఠంలో ధ్వనించకుండా. మీనాక్షికి మళ్లీ నవ్వొచ్చింది. ఎంత గమ్మత్తుగా తనని తన చీరని పొగిడాడు. తను అలా విలాసంగా నడవడం అతనికిష్టమన్నమాట. పైకి నవ్వు కనిపించనీయకుండా ఏం మీకంత అసూయెందుకు, చీర కట్టుకునే అవకాశం మీకు లేదనా అంది సన్నగా. అబ్బో నోట్లోంచి ముత్యాలు రాలాయే అనుకొని మహా ఎలాగైతే నీకే ఉందిలే పెద్ద పట్టుచీర అంటూ చిన్నపిల్లాళ్ల బొంగుమూతి పెట్టాడు సారథి. నేను కనిపెడుతూనే ఉన్నానులేండి, ఈ చీర కట్టుకున్నప్పటి నుంచి అబ్బాయి గారి కళ్ళన్నీ నా మీదే ఉన్నాయి. నా ఒక్కడి కళ్ళు అయితే పర్వాలేదు, ఎందరి కళ్ళు పడుతున్నాయో నీ మీద. పడకుండా అడ్డు నిలబడండి. మరే నీ బాడీగార్డ్లా ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను. 2 రోజుల నుంచి బాడీగార్డ్లా ఎవరుంటున్నారో చూస్తూనే ఉన్నాం. అంతే ఈ 2-3 రోజులే. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి కొంచెం అప్రెంటిస్ అయిందనిపించి ప్రాక్టీస్ మొదలుపెట్టానంటే ఇంకా మేం ఎవరం జ్ఞాపకుండం కాబోలు. అలా పారిపోదామనుకుంటున్నారేమో, అదేం కుదరదు, వెనకాలే వచ్చేస్తాను తెలిసిందా. సారథి పక్కపక్కనవి అసలు తమర్ని వదిలి వెళ్లేదెవరోయ్ అన్నాడు. నిజంగా అన్నట్లు అతనికేసి పట్టలేని సంతోషంతో చూసి
అమ్మయ్యా అని బరువుగా శ్వాస వదిలింది మీనాక్షి. ఆమె నిట్టూర్పు విని కంగారుగా, ఏం మెట్లెక్కలేక ఆయాసం వస్తోందా? పోనీ ఈ పక్కన కాసేపు నిలబడదాం అన్నాడు సారథి. మీనాక్షి నవ్వి, ఆయాసమా? భలేవారే, ఫ్యాషన్గా నాజుగ్గా ఉండే పట్నవాసం దాన్నేం కాదు. 16 అణాల పల్లెటూరి పిల్లని నేను. అసలు నాతో సమానంగా నడవండి మీరు చూద్దాం అంది. ఆహా, అలాగా, అయితే సరే కాని. అలా ఇద్దరు పంతాల మీద నవ్వుకుంటూ మెట్లెక్కుతుంటే కొండ మీద నుంచి దిగుతున్న వాళ్ళు వాళ్ళని, వాళ్ల ముఖాలనున్న కళ్యాణపు బొట్లని చూసి సరదాగా నవ్వుకుని వెనక్కి వెనక్కి చూస్తూ వెళ్లసాగారు. తొందరగా ఎక్కడంతో కాలు మడతబడి అమ్మా అని మీనాక్షి మూలిగింది. ఒక్కడుగు ముందుకు నడుస్తోన్న సారథి చట్టున వెనక్కి తిరిగి దగ్గరకొచ్చి ఏమైంది అంటూ పాదం సరిచేయబోయాడు. అతను తన కాలిని పట్టుకోవడమా? ఆమె మనసు సుతారాము ఇష్టపడలేదు. ఉండండి, లేస్తాను. మీరు పాదాల మీద చేయి వేయకండి, ఎవరైనా చూస్తారు అంది. సారథికి నవ్వొచ్చింది. ఎవరైనా చూస్తారని అభ్యంతరమే కాని లేకపోతే అన్నాడు కొంటెగా ఆమె కళ్ళలోకి చూసి. చాలండి అంటూ అతని చెయ్యి ఆసరాగా తీసుకుని అతి ప్రయత్నం మీద లేచింది. నెమ్మదిగా కుంటుతూ తన భుజం మీద చేయి వేసి నడుస్తున్న మీనాక్షి చెవిలో సన్నగా, పల్లెటూరు పిల్ల పల్టీలు కొట్టింది అంటూ పాడబోయాడు. అయితే మీకు సంగీత సాహిత్యాలు 2 వచ్చునన్నమాట. ఆ వచ్చు వచ్చు అంటూ నవ్వాడు. మీనాక్షి కూడా నవ్వింది. అవును, కనకదుర్గ గుడికి తప్పకుండా వెళ్లాలంటూ పట్టుబట్టి మరీ తీసుకొచ్చావు నన్ను, ఏంటి కదా? గుడికొచ్చి అమ్మవారిని చూడ్డానికి పెద్ద కథే ఉంటుంది. కోరిన కోరికలు తీర్చిన తల్లికి కృతజ్ఞతలు చెప్పుకోవద్దు? అదే, ఆ కోరిన కోరికేమిటి? అది ఎలా తీరింది? ఏమా కదా అంటూ సారథి ఆమె వైపు చిలిపిగా చూశాడు. పోండి, నేను చెప్పను. పోనీ నేను చెప్పనా? చెప్పండి చూద్దాం. అమ్మా కనకదుర్గ, సారథి అనే ఈ చిన్నవాడితో నా వివాహం అయ్యేలా చూడు. పెళ్ళైతే ఆయనతో కలిసొచ్చి నీ దర్శనం చేసుకుంటాను. అదేం కాదు. కాదు, నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. మీనాక్షి సిగ్గుతో తల ఉంచుకుంది. దొంగ, మరైతే నీ కోరిక తీరింది కదా, అమ్మవారికి ముక్కు తీర్చొద్దు? నేనేం తీర్చగలనండి, అయినా అలా అయితే మీ చేతిలో నా చేయి కలుపునొచ్చి దర్శనం చేస్తానని మాత్రం మొక్కుకున్నాను. ఓహో, అందుకన్నమాట ఇంత బలవంతం చేసి నన్ను తీసుకొచ్చింది. ఇలా నన్ను మొదట చూసినప్పుడే నా మీద కన్ను వేశావని, మీ ఆడవాళ్ల ఫేవరెట్ అయిన ఈ కనకదుర్గ అమ్మవారికి కొద్దిగా లంచం కూడా ఎరచూపావని తెలిస్తే కొంచెం నా జాగ్రత్తలో నేనుండేవాణ్ణి. ఏంటో ఆ జాగ్రత్త. అమ్మా కనకదుర్గ, నువ్వు పక్షపాతం చూపించుకమ్మా. ఆ అమ్మాయికి నన్ను పెళ్లి చేయకు. నాకే ఆ అమ్మాయిని పెళ్లి చేయి. అలా చేస్తే ఆ అమ్మాయి చేత నీకు కుంకుమ పూజ చేయిస్తానని ఫస్ట్ అప్లికేషన్ నేనే పడేసి ఉండేవాణ్ణి. గొప్ప పని చేసేవారు, లేని కోపం నటిస్తూ అంది మీనాక్షి. అంతకంటే గొప్ప పని చేశాను ఇప్పుడు అన్నాడు అతి సీరియస్గా. ఏంటి? ఆశ్చర్యంగా అడిగింది. అప్లికేషన్లు శాంక్షన్లు ఏం అక్కర్లేకుండా అతి సులువుగా నిన్ను పెళ్లి చేసుకోవడం. మీనాక్షికి సంతోషంతో గుండెల్లో జల్లుమన్నట్టయింది. అమ్మవారికి కుంకుమ పూజ చేయించి పాదుకలు తీసుకుని పూజా కుంకుమ నుదుటిని పెట్టుకుని గుడి బయటకొస్తూ మరొక మారు నిర్మలమైన మనసుతోనూ పరిపూర్ణమైన ఆనందంతోనూ కనకదుర్గకి చేతులు జోడించి నమస్కరించింది మీనాక్షి. కళ్ళు మూసుకుని, తల్లి, నా ఊహల్లో ఊహించుకున్న భర్తని నాకు ప్రసాదించావు. నీకు 1000 నమస్కారాలు అంటూ నిశ్చలంగా ఒక్క నిమిషం నుంచుని ధ్యానించి ఇంక వెళదామా అంది మీనాక్షి సారథితో. కాలు నొప్పిగా ఉందేమో, కాస్త సర్దుకొని వెళదాం, అందాకాల వెళ్ళి కూర్చుందాం అంటూ సారథి మీనాక్షిని కొండ చివరికి నడిపించుకుని వెళ్ళాడు. దారిలో ఎలాగైనా ఆడవాళ్లు అలంకార ప్రియులు అన్నాడు సాలోచనగా. అందంగా అలంకరించుకుంటే మీ మగవాళ్లు చూడలేరు, కళ్ళు కొడతాయి. అయినా ఇప్పుడు అలంకార ప్రియులు అనే ఆ మాట ఎందుకొచ్చింది? నేనేమైనా ఎక్కువగా అలంకరించుకున్నానా? సారథి తడబడుతూ, ఆహా, అదేం కాదు. ఆ పొళ్ళ నెక్లెస్లు, పట్టుచీర, ఆ నగలు అవన్నీ ఉన్న అమ్మవారిని చూస్తేను పాపం విభూది రేఖలు, పులి చర్మం ధరించే ఆ సాంబశివుడు జ్ఞాపకం వచ్చాడు అన్నాడు. అమ్మవారికి అన్ని నగలుండి తనకేం లేనందుకు ఆయన బాధపడాలి. ఆయనకి లేని బాధ మీకెందుకు? మీరేం చేయించారా ఏమైనానా? నాకైనా చేయించవలసిన ఇబ్బంది లేదిప్పుడు. ఇప్పుడు కాకపోతే ముందుండదా? సారథి అన్న మాటకి మీనాక్షి గతుక్కుమంది. తన గురించి సారథి అలా అనుకోవడం మీనాక్షికి బాధగా అనిపించింది. మనసులో ఏదో అసంతృప్తి అయింది. ఒక్క నిమిషమాగి బరువుగా శ్వాస పీల్చుకుంది. ఇద్దరూ కలిసి దూరంగా కొండ చివరకు వెళ్ళాగారు. అస్తమిస్తోన్న ఎర్రని సూర్యుడు కృష్ణానదీ జలాల్లో అందంగా ప్రతిఫలిస్తున్నాడు. ప్రకాశం బ్యారేజీ మీద తోరణంలా లైట్లు వెలిగాయి. జిగేలమంటున్న ఆ లైట్లు కృష్ణానది ధరించిన వడ్డాణానికి పొదిగిన రవ్వల్లా ప్రకాశిస్తున్నాయి. వెనక్కి తిరిగి చూస్తే విజయవాడ పట్టణం రంగురంగుల కాంతులతో అప్పుడే అలంకరించుకుంటోంది. చుట్టూ ముసురుకుంటున్న చీకట్లు, ఇంకా తారట్లాడుతోన్న వెలుగు రేఖలు
నీలాలు మణులు కలబోసినట్లున్న ఆ ప్రకృతి రమణీయకతని చూస్తూ తనని తాను మరచి అలా నిలబడుండిపోయింది మీనాక్షి. అలా నిలబడిపోయేవేం, కూర్చో అన్న అతని మాట విని ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చింది. పాదాలు రెండు వెనక్కి మడుచుకుని కూర్చున్న మీనాక్షిని కన్నార్పకుండా చూశాడు సారథి. ఎడంచేతిని నేలమీదాంచి కుడి చేతిని వయ్యారంగా చెక్కిలికి చేర్చి పట్టుచీర మడతల్లో రసాది దేవతగా కనిపిస్తోన్న మీనాక్షిని చూసి నలుపులో కూడా ఇంత అందం ఆకర్షణ ఉంటుందన్నమాట అనుకున్నాడు సారథి ఉద్వేగంగా. నిండైన వయసులో ఉన్న పురుషుడు తనని చూసి మురిసిపోతూ అలా సమీపంలో కూర్చోవడం ఒక అపూర్వమైన అనుభూతిని కలిగించింది మీనాక్షిలో. నవయౌవనంలో ఉన్న మీనాక్షి ఆ దివ్యానుభూతికి ఉక్కిరిబిక్కిరి కాసాగింది. ఉద్రేకం వల్ల వణుకుతోన్న కంఠాన్ని అదుపులో పెట్టుకుంటూ, కాలు వెణికింది అన్నావు కదూ, అలా ముడుచుకుంటే నొప్పి పెట్టదా? ఏది కాలిలా జాపు, పాదం రాస్తాను అని ఆమె కాలిమీద చెయ్యి వేయబోయాడు సారథి. వద్దొద్దు, తగ్గిపోయింది అంటూ వారించబోయింది మీనాక్షి. ఎందుకు అబద్ధం చెబుతావు? కాసేపు కాలు రాస్తే ఏం తప్పులేదులే, రాయిని అన్నాడు సారథి. అతని చెయ్యి తగలడంతో ఒళ్లంతా జూమన్నట్లయిందామెకి. పట్టరాని తమకంతో అతని చేతిని తాను రెండు చేతుల్లోకి తీసుకుంది. ఇద్దరి చేతులు వేడిగా కాలిపోతున్నాయి. ఇద్దరి శరీరాలు వణికిపోతున్నాయి. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఆమె అతని చేతిని తన చెక్కిలికి చేర్చుకుంది. ఆమెని అతడు తన గుండెలకి హత్తుకున్నాడు. అతని కౌగిలిలో ఆమెకి 1000 వెన్నెలలు, ఆమె స్పర్శలో అతనికి 1,000,000 స్వరాలు. వాళ్ల చుట్టూ గది కట్టిన చీకట్లోకి అప్పుడే కళ్ళు తెరుస్తోన్న చుక్కలు చిలిపిగా తొంగి చూస్తున్నాయి. తూర్పున ఉదయించిన చంద్రుడు వాళ్ల ఆనందంలో ఎప్పుడు పాలు పంచుకుందామని త్వరగా ఆకాశం మెట్లు ఎక్కుతున్నాడు. నిమిషాలు గడిచిపోతున్నాయి. తెల్లగా పిండారబోసినట్లు లోకమంతా వెన్నెట్లో వెలిగిపోతోంది. దూరం నుంచి ఏదో పక్షి కూసినట్లయి మీనాక్షి ఉలిక్కిపడి నెమ్మదిగా అతని చేతుల్ని తప్పించింది. సారథికి దూరంగా జరిగి కూర్చుంది. అతను కోపంగా ఆమె కేసి చూశాడు. ఆమె కిలకిలా నవ్వి, ఏం కోపమొచ్చిందా, దూరంగా జరిగానని అంది. అతను మాట్లాడలేదు. మీరొత్త పసివారండి. మౌనం. నాకిలా పసితనంగా ఉన్న వాళ్ళని చూస్తే భలే ఇష్టం. సారథి ఇంకా ఆమె కేసి చూస్తూనే ఉన్నాడు. మా మామయ్య కూడా ఇంతే, ఎంత పసిహృదయం అనుకున్నారతంది. చెళ్ళున కొరడాతో హృదయం మీద కొట్టినట్లయింది అతనికి. గుడ్లప్పగించి నిస్తేజుడే అలా చూస్తుండిపోయాడు. ఏంటి ఆమెంది? నాలాగే వాళ్ళ మామయ్య కూడానా? అంటే ఈమె ఉద్దేశం ఏమిటి? ఈ సమయంలో అతను ఎందుకు జ్ఞాపకం రావాల్సొచ్చింది? కన్యాదానం సమయంలో మీనాక్షి కన్నీళ్లు పెట్టుకోవడం జ్ఞాపకానికొచ్చింది. గుండెల్లో మంట, మనసులో అసంతృప్తి, మెదళ్ళలో ఆలోచనలు. సారథి మనసులో రివ్వుమంటూ ఒక అశాంతి తుఫాను రేగింది. తీవ్రమైన సంచలనంతో బాధాకరంగా మీనాక్షి వైపు చూశాడు. అతనిలో వస్తోన్న మార్పుని గమనించే స్థితిలో లేదు మీనాక్షి. ఉత్సాహంతో అమాయకంగా ఏకబిగిన చెప్పుకుపోతోంది. భలే తమాషైన మనిషిలేండి మా మావయ్య. పరీక్షలు మార్కులు వీడి దగ్గరకు వచ్చేటప్పటికీ అతనంత తెలివైనవాడు లేడనిపిస్తోంది. మళ్లీ మాటలు, కబుర్లు, లోకజ్ఞానం, వీటిలో మాత్రం అతను ఉత్త పసివాడు. నాగపూర్లో ఇప్పుడు మెడిసిన్ చదువుతున్నాడా? 4 రోజులు నేను కాని మా అమ్మ కాని ఉత్తరం రాయకపోతే అల్లాడిపోతాడు. ఈ మధ్య మా నాన్న పోయిరనొచ్చినప్పుడు ఇంకా నేను నాగపూర్ వెళ్లను, చదువు మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకుంటానని కూర్చున్నాడు. మధ్యలో చదువు మానేస్తావా అని మా అమ్మ 4 కేకలు వేసేసరికి సరేని వెళ్ళాడు. అమ్మంటే భలే భయం. మా నాన్నన్న అలాగే బెదిరిపోయేవాడు. పాపం చిన్నప్పుడే వాళ్ళమ్మ నాన్న, అదే మా అమ్మమ్మ తాతయ్య పోయారు. అందుకని ఇలా చెబుతూ మధ్యలో తలెత్తి సారథిని చూసింది మీనాక్షి. తన మాటలు వింటున్నట్లు లేదు. తల అటు తిప్పి ఎటో చూస్తున్నాడు. చీకట్లో అతని ముఖ కవళికలు కనిపించలేదు. కాని లేకపోతే ఆమె అంతటితో ఆ సంభాషణ ఆఫ్ చేసి ఉన్ను. కాసేపాగి మళ్లీ మొదలుపెట్టింది. చిన్నప్పటి నుండి ఒకే చోట పెరిగాం కదూ, అందువల్ల నేనంటే చెప్పలేనంత అభిమానం. పెళ్లికి రాలేకపోయానని ఎంత ఉత్తరం రాశాడనుకున్నారు? ఉత్తరం నిండా కన్నీళ్లే. సారథి ఉలిక్కిపడి మీనాక్షికేసి చూశాడు. ఆ ఉత్తరం చూస్తే నాకు కన్నీళ్ళు ఆగలేదు. పాత రోజులన్నీ జ్ఞాపకం వచ్చాయి. నేను, మామయ్య, నీరజ ఒక క్షణం విడిచి ఉండేవాళ్లం కాదు. ఏవో ఆటలు, ఏవో కబుర్లును. మేం ముగ్గురం మా ఇంట్లో జామ చెట్టు మీద కూర్చుంటే చెట్టుకున్న పళ్లే కాదు, రోజుకున్న గంటలు కూడా ఇట్టే తరిగిపోయేవి. అన్నట్లు మా నీరజ గురించి మీకు చెప్పలేదు కదూ. మన పెళ్లికి రాలేదు కాని వస్తే మిమ్మల్ని ఒక ఆట పట్టించి ఉండేది. నీరజ, మామయ్య కూడా వస్తేనా పెళ్లికి? మీనాక్షి బాధగా మూలిగాడు సారథి. ఆమె అతని కంఠంలోని మార్పు గమనించి కంగారుగా, ఏమండి, ఏమైంది అంది. ఇంకా వెళదాంలే. అప్పుడేనా? నాకు తలనొప్పిగా ఉంది. మీనాక్షి అతని నుదుటి మీద చెయ్యి వేయబోయింది. సారథి నెమ్మదిగా ఆ చెయ్యి తప్పించి లేచాడు. ఆలోచనల్లో మునిగిపోయి నెమ్మదిగా సారథి నడుస్తుంటే బెణికిన కాలు పూర్తిగా స్వాధీనంలోకి రాక
మీనాక్షి ఇంకా నెమ్మదిగా నడుస్తోంది. దారిలో మీనాక్షి 1-2 సార్లు సారథిని పలకరించబోయింది. తలనొప్పి ఎలా ఉందని అడగబోయింది. కాని అతను చేదరించుకుని, కాసేపు మాట్లాడకుండా ఉంటావా, నీకు పుణ్యముంటుంది అన్నాడు. అతని మాటల్లోని తీవ్రతకి విస్తుపోయింది. ఏంటి అంత విసురుగా అన్నారు? బహుశా తలనొప్పి తీవ్రంగా ఉందేమో. మీనాక్షి ఇలా ఆలోచిస్తుంటే అతని ఆలోచనల్లో అతనున్నాడు. దారిలో ఇద్దరూ మాట్లాడుకోలేదు. కొడుకు కోడలు ఒక రిక్షాలో రాక ఇద్దరూ చెరో రిక్షాలోనూ వచ్చారేమిటి అనుకుంది సుబ్బలక్ష్మి. లోపలికొస్తోన్న మీనాక్షిని సారథిని ఉద్దేశించి, ఇంత ఆలస్యం చేశారేమిట్రా, మీకోసం మేమంతా కనిపెట్టుకుని కూర్చున్నాం అంది. ఆ మాటల్లో అర్థం మీనాక్షి గ్రహించిందేమో కాని సారథికి మాత్రం తెలియలేదు మొదట్లో. బట్టలు మార్చుకోవడానికని తన గదిలోకి వెళ్ళినప్పుడు కొంత తెలిసింది. గదంతా ఎంతో మారిపోయింది. ఇందాక గుడికి వెళ్లడానికి ముందున్నట్లు లేదు. గది మధ్యలో పాలకడల్లాంటి పెద్ద పందిరి పట్టి మంచం మీద తెల్లని దుప్పటి, అక్కడక్కడా జల్లిన మల్లెపూలు, ఒకవైపు అందంగా అమర్చిన 2 తలగళ్ళు, వీటినన్నింటినీ తన పల్చటి మేలి ముసుగులోంచి స్పష్టాస్పష్టంగా చూపిస్తోన్న దోమతెర, గదిలో ఒక వార టేబుల్ మీద ఎన్నో రకాల స్వీట్సు, మూతపెట్టిన పాల గ్లాసు, వెలిగించడానికి రెడీ చేసిన అగరవత్తులు. అతను నవ్వుకున్నాడు. మధుర భావనతో మనస్సు ఒక మాటు పరిమళించింది. కాని వెంటనే అతని ముఖం మీద ఏదో ఒక విషాదమేఘం ఆవరించింది. స్నానం భోజనం పూర్తి చేసుకుని షర్టు వేసుకుందామని ఆ గదిలోకొచ్చిన సారథికి సెంటు వాసన గుప్పుమ తగిలింది. గది నిండా అగరవత్తుల పరిమళ ధూపం నిండిపోయింది. ఆ పొగలో మబ్బుల్లో తేలిపోతున్న దేవకన్యలా మీనాక్షి పాలమేగడలాంటి తెల్లని చీర కట్టుకుని, జడలో బరువుగా విచ్చిన మల్లెలు పెట్టుకుని, బయట కురుస్తోన్న వెన్నెలని తన్మయత్వంతో చూస్తూ కిటికీ దగ్గర అటు తిరిగి నిలబడుంది. పట్టలేని తమకంతో దగ్గరగా వెళ్లి 2 భుజాలు గట్టిగా అదిమి తన వైపు తిప్పుకుని గాఢంగా గుండెలకి అదుముకోవాలనిపించింది మీనాక్షిని. ఉద్వేగంతో 2 అడుగులు అటు వేయబోతుండగా వెనక నుంచి ఎవరో తలుపులు దడాలను వేసేసి తలుపు గుళ్ళెం పెట్టేశారు. ఆ చప్పుడుకి తను వెనక్కి తిరిగి చూశాడు. ఆమె ఉలిక్కిపడి చూసింది. అలా వాళ్లు గుళ్ళెం పెట్టడం అతనికి చిరాకేసింది. ఇటు చూస్తే ఆమె పెదవుల మీద సన్నని నవ్వు, ముఖంలో ఆనంద వీచికలు, కళ్లల్లో కోరికల విద్యుల్లతలును. అయితే ఆమెకి తెలుసునన్నమాట వాళ్ళిలా తలుపు గుళ్ళెం పెడతారన్న సంగతి. తను మీనాక్షి మధురమైన లోకాల్లో విహరించి, హృదయాలు పులకించి, తన్మయ స్థితిలో సర్వప్రపంచాన్ని మరిచి సహజంగా అతి సహజంగా ఏకం కావాలి కాని ఇలా పాత పద్ధతుల ప్రకారం ఎవరో కొందరి ఇష్టాన్ని అనుసరించి నడుచుకోవలసి రావడమేమిటి? తమిద్దరినీ ఇలా గదిలో బంధించడమేమిటి? తనకేమిటి బానిసత్వం? సారథికి చిరాకు వేసింది. మనసు ఎదురు తిరిగింది. మీనాక్షికేసి తిరిగాడు. తన మనసులో భావం ఆమెకి చెప్పాలనుకున్నాడు. కాని ఆమె ఇప్పుడు వినే స్థితిలో లేదు. మధురమైన కలల్లో తేలిపోతూ మొద్దుగా నిలబడింది. ఎంత మనోహరంగా ఉంది మీనాక్షి! కాని వెంటనే తనను తాను సంభాళించుకుని నెమ్మదిగా ఆమెను మంచం దగ్గరికి నడిపించుకునొచ్చి ఆ కబురు ఈ కబురు మాట్లాడి తనకి తలనొప్పిగా ఉందని చెప్పాడు. ఆమె కంగారుపడి, ఇందకటి తలనొప్పి ఇంకా తగ్గలేదా అంటూ ఆదుర్దాగా కణతలు నుదురు రాసింది. మెత్తని చేతులు తన నుదుటికి తగులుతుంటే అతని శరీరమంతా గగురుపాటు కలిగి ఏదో తెలియని తన్మయ స్థితిలో హాయిగా తేలిపోసాగాడు. ఆనందానుభూతితో అరమోడుపు కన్నులతో అనుకోకుండా నిద్రలోకి జారుకున్న సారథిని చూసి నిట్టూర్చి మీనాక్షి పక్కనున్న పడకుర్చీలో ఉసూరంటూ కూర్చుండిపోయింది. హైదరాబాదులో ఉన్న తన స్నేహితుడికి జబ్బుగా ఉందని వచ్చిన టెలిగ్రామ్ చూసుకుని బట్టలు సర్దుకుని ప్రయాణం కాబోతున్న కొడుకుని చూసి కామేశ్వరరావు, హైదరాబాదు రేపు వెళుదువుగాన్లే, ఈవేళ మీనాక్షిని తీసుకుని మీ అత్తారి ఊరు వెళ్ళు. పాపం ఆవిడ పెళ్లికెలాగూ రాలేదు. ఆయనుంటే పెళ్లి అక్కడే జరిగి కళ్ళ వేడుకగా ఆవిడ అంతా చూసుకొన్ను. పసుపు బట్టలతో మిమ్మల్ని చూస్తే అదో తృప్తి అవుతుంది ఆవిడికి అన్నాడు. ఇంకో మాటు వెళతానని, ఇప్పుడు అర్జెంటుగా హైదరాబాదు వెళ్లాలని తనకి అన్ని విధాల ఆప్తుడు, అప్రెంటిసు టైంలోనే వృత్తికి సంబంధించిన వివరాలన్నీ చెప్పిన శ్రేయోభిలాషి అయిన ఆ మిత్రుణ్ణి వెంటనే వెళ్లి చూడవలసిందే అని సారథి ఎన్ని రకాలుగానో చెప్పి చూశాడు. అయినా మీ అత్తారింటికి వెళ్లవలసిందే అని తండ్రి ఖరాఖండీగా చెప్పడం వల్ల అక్కడి నుండి అలాగే వెళ్లడానికి నిశ్చయం చేసుకుని పెట్టే బెడ్డింగు సర్దుకుని బయలుదేరాడు సారథి. వంగుని తన పాదాలకి నమస్కరిస్తోన్న అల్లుణ్ణి కూతుర్ని చూసి, నీలాంటి అల్లుణ్ణి ఇలాంటి వియ్యాలవారిని చూసి మీ మామగారుంటే ఎంత సంతోషించేవారో అంది కమలమ్మ. ఆ మాట్లాడినప్పుడు ఆమె కళ్లల్లోంచి బొటబొటా నీళ్లు కారాయి. వెంటనే లోపల గదిలోకెళ్లి తలుపు వెనకాల నిలబడి కళ్ళు ఒత్తుకోసాగింది కమలమ్మ. ఆ సమయంలో ఏమనాలో, ఆమెని ఎలా పలకరించి పరామర్శించాలో అర్థం కాక బెత్తరపోయి మీనాక్షికేసి చూశాడు సారథి. ఆ పరిస్థితి ఆమెకి ఇబ్బందిగానే ఉంది. సారథిలాగే ఆమెకు కూడా ఆ ఇల్లు కొత్తగా పరాయిల్లులా కనిపించసాగింది. ఇలా ఒకరికేసొకరు చూస్తూ హాల్లో నిలబడిపోయున్న అల్లుణ్ణి కూతుర్ని ఉద్దేశించి
అదేమిటి అలా నుంచుండిపోయారు? అమ్మాయి, అల్లుడు గారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళి, నేను కాఫీ కాచి తెస్తాను అంది కమలమ్మ లోపల గదిలోంచి. వెంటనే ఏదో జ్ఞాపకం వచ్చి, మీనాక్షి, నీకు మామి ఉత్తరం రాశాడు, అదిగో పరుపు కింద పెట్టాను అంది కమలమ్మ తలుపు వెనకాల పీట వాల్చుకుని కూర్చుంటూ. మీనాక్షి ఒక్క గంతు వేసి ఉత్సాహంతో పరిగెట్టి ఉత్తరం తీసుకురావడం, కవరు చింపి చదవబోయే ముందు ముఖమంతా సంతోషంతో కూడిన ఆతృతతో నిండిపోవడం, చదువుతున్నంతసేపు తనలో తాను నవ్వుకుంటుండడం, ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు సారథి. కుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటున్నట్లు నటిస్తూ. మీనాక్షి వచ్చేదాకా కవరు ఆ మొట్టునే ఉంచిందేమిటి అత్తగారు? ఈలోగా ఆవిడ చింపి చదవచ్చు కదా. అతను మీనాక్షికి రాసిన ఉత్తరం ఈమె చింపి చదవదా? ఏం, అందులో ఏం రహస్యాలుంటాయని? అదేం భార్యాభర్తల మధ్య ఉత్తరం కాదే. ఇలా ఆలోచించుకుంటున్న సారథికి వినిపించేలా, పిచ్చి మావయ్య అని తనలో తననుకుని నవ్వుకుని ఉత్తరం మళ్లీ పరుపు కింద పెట్టొచ్చింది మీనాక్షి. ఏం రాశాడే అని అడిగిన తల్లికి ముక్తసరిగా, ఏముంది, కులాసాగానే ఉన్నాడట, వెంటనే జవాబు రాయమన్నాడు, అంతే అంటూ సమాధానమిచ్చింది ఆమె. అంతేనా? అంతే అయితే అంత నవ్వు ఎందుకొచ్చింది చదువుతున్నంతసేపు? కాదు, ఇంకా ఉంది, దాస్తుంది అనుకున్నాడు సారథి. రండి, ఓ మాటో పెరడు చూదురుగాని అని మీనాక్షి అన్నప్పుడు కూడా, ఓహో, మాట మారుస్తోంది. ఉత్తరం సంగతి తను ఎక్కడ అడుగుతాడోనని ఈ పెరడు చూపించడం వంకపెట్టింది అనుకున్నాడు. పంపరపనస చెట్లని కాయలు బరువుగా వేలాడుతున్నాయి. దానిమ్మ పళ్ళు చిట్లి అందులోంచి ఎర్రని గింజలు పలకరిస్తుంటే, ఎర్రని బోసి నవ్వులు నవ్వుతోన్న పసివాళ్లని ఒళ్ళో పడుకోబెట్టుకుని జోకొడుతోన్న పచ్చి బాలింత్రాళ్లల్లా పచ్చని దానిమ్మ చెట్లు మిస్మిస్లాడుతున్నాయి. గుజ్జుగా పెరిగిన అరటి చెట్లలో 2-3 చెట్లు గెలలతో నిండుగా ఉన్నాయి. మగ్గీ మగ్గని ఆ గెలలు పసుపు రాసి తోరణం కట్టిన ద్వారబంధాల్లా పసుపచ్చగాను ఆకుపచ్చగాను అందంగా ఉన్నాయి. పళ్లతోనూ చిలకలతోనూ నిండిన జామ చెట్టును చూపించి, ఇదంటే నాకు భలే ఇష్టం అంది మీనాక్షి. ఎందుకో నేను మా మావయ్య నీరజ ఈ చెట్టు మీదే కూర్చునేవాళ్లం ఎప్పుడూను. కొంచెం ఖాళీ దొరికితే చాలు ఇక్కడికి తయారు. మేం గంటల తరబడి దీని మీద కోతికొమ్మ చాడుకునేవాళ్లం. ఓ రోజున ఏం జరిగిందంటే మా మావయ్య దొంగయ్యాడు. అవునుగాని ఆ పూలన్నీ అలా వృధాగా వాడిపోయి రాలిపోతుంటే ఊరుకుంటున్నారేం అన్నాడు సారథి మల్లె జాజి మందార మొక్కల్ని చూపిస్తూ. ఆమె వాటికేసి చూసి నిట్టూర్చి, అవంతే, మా అమ్మకి మొదట్నుంచి పూల మొక్కలంటే శ్రద్ధ లేదు. నేనుంటే రోజూ నీళ్లు పోసి పువ్వులు కోసి నేను పెట్టుకోవడమో చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడమో చేసేదాన్ని. ఈ 4-5 రోజుల నుంచి నేను లేను. మా అమ్మకి ఈ పువ్వులతో అవసరమే లేదు. పోనీ కోసి దేవుడికి పూజ చేయొచ్చు కదా. మొదట్నుంచి మా అమ్మకి దేవుడంటే అంత నమ్మకం లేదు. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు పోవడం, ఆస్తి చితికిపోవడం, మా నాన్నగారికి ఉద్యోగం లేకపోవడం, కష్టాలు బాధలు, వీటితో ఆవిడ మనసు వికలమైపోయింది. దానికి తోడు ఈ మధ్య మా నాన్నగారు అలా హఠాత్తుగా పోవడంతో మరలా బాధ ఎక్కువై ఉన్న కాస్త నమ్మకం పోయింది. ఇప్పుడు ఆమెకి దేవుడంటే భలే కోపం. సారథి జాలిగా నిట్టూర్చాడు. మనసు బాగుండకపోతే ఈ మొక్కల మధ్యకొచ్చి కూర్చోవడం నాకు అలవాటు. సారథి నవ్వుతూ, అయితే నాకంటే ముందుగా అవే నీ మెప్పు పొందాయన్నమాట అన్నాడు. మీ మెప్పు కోసమే కదా ఇవన్నీ మీకు చెప్పేస్తుంటా. ఇటు చూడండి, ఈ 2 కొబ్బరి చెట్లు ఇప్పుడిలా ఎదిగి కాయలు కాస్తున్నాయి. 7-8 ఏళ్ల క్రితం మేం పాతేటప్పటికి ఇవింకా చిన్న మొక్కలు. మా నాన్నగారు సరదా పడి ఓ మొక్క నా చేత మరొకటి మావయ్య చేత పాతించారు. మావయ్య 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 లేకుండా మాట రాదు కాబోలు అనుకున్నాడు సారథి విసుగ్గా. ఇంతలో కమలమ్మ కేకేయడంతో ఇద్దరూ లోపలికి వెళ్లారు. తల్లిచ్చిన వేడివేడి ఉప్మా ప్లేట్లు టీపై మీద పెట్టి, ఉండండి, మంచినీళ్లు కాఫీ తెస్తా అంది మీనాక్షి. జీడిపప్పు కరివేపాకు వీటితో ఘుమ్ఘుమ్లాడుతున్న ఉప్మాను చూసి, నాకిప్పుడు ఆకల్లేదు అన్నాడు సారథి. నిమ్మరసం పిండినా మీకిష్టమని అత్తయ్యగారు చెప్పారు. అబ్బో, నాకు ఏమేమిష్టమో అప్పుడే వాకప్ చేశావన్నమాట. అలా అనుకుని చురుకుగా చిలిపిగా ఆప్యాయంగా కబుర్లు చెబుతోన్న మీనాక్షి కళ్ళలోకి చూసేసరికి సారథిలో అప్పటి వరకు ఉన్న చిరాకు పరాకు చిత్తగించాయి. ఆ రోజుకక్కడుండి పోనీ మర్నాడే వెళితేనో హైదరాబాదు అనుకున్నాడు. కాని అవతల తన స్నేహితుడికి ఎలా ఉందో. అతను తనకి ప్రాణ స్నేహితుడే కాకుండా తనకి లా చదవడానికి అప్రెంటిసు కావడానికి ముఖ్య కారకుడు. ఈ సమయంలో తను వెళ్ళకపోతే ఎలా? ఆ మాటే మధ్యాహ్నం భోజనాలయ్యాక సన్నగా భారీ చెవిలో వేశాడు సారథి. మీనాక్షికి అతను ఎంత నెమ్మదిగా చెప్పినా పక్క గదిలో చెంగు వాల్చుకుని పడుకున్న కమలమ్మ చెవిన పన్నే పడింది. ఆమె తలుపు దగ్గరకొచ్చి, అదేమిటి నాయనా, అసలు పెళ్ళిక్కడ కావాల్సింది. మా స్థితి ఇలా అయింది కనుక అక్కడ జరిగింది. ఏది ఏమైనా నువ్విక్కడ 4 రోజులు ఉండకుండా వెళ్ళడానికి వీల్లేదు. కాదండి, నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. నాన్నగారింక కాదు కూడదు వెళ్ళాలి, ఒక పూటైనా వెళ్ళి ఉండకపోతే ఆవిడ బాధపడతారంటే వచ్చాను.
ఆయనకి నా మీద అంత అభిమానం ఉంది నాయనా. లేకపోతే ఈ రోజుల్లో పిల్లని తమ ఇంటికి తీసుకువెళ్ళి పెళ్లి చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఆ, దానికేంలేండి. ఇక్కడ చేస్తే మీరు చాలా అవస్థపడుందురు. అక్కడ కనుక మా నాన్నగారు అమ్మగారు ఏదో నిర్వహించుకుపోయారు. ఆ మాటలు వినడంతో కమలమ్మకెక్కడలేని పౌరుషం వచ్చింది. అతనన్న మాటలో తమనేదో తక్కువ చేసి, చూసావా మేం కనుక ఇలా చేశాం, మీరైతే చేయగలుగుతారా అంటూ చేసిన అవహేళన ఏదో ధ్వనించింది. తన పరిస్థితి ఇలా అయింది కనుకే కదా అతను అలా అనగలిగాడు. బాధ ఉడుకుమోత్తనం ఎక్కువై ఏమీ చేయలేని తన అసక్తతకి కళ్ళనీళ్ళొచ్చి, ఏదో ఎంత లేకపోయినా ఆ మాత్రంగా మేము చేద్దుము. ఆయనే ఉంటే అంతకంటే ఘనంగానే జరిపిద్దాం. మా దురదృష్టం కొద్దీ అన్నీ అలా వచ్చాయి. అందువలన మీరు ఏమన్నా మేం భరించవలసిందే అంటూ గబగబా అనేసి బొటబొట కన్నీళ్లు కార్చేసి అక్కడ్నుంచి చరచరా లోపలికి వెళ్ళిపోయింది కమలమ్మ. జడల్లుకుంటూ వాళ్ల సంభాషణ అప్పటిదాకా వింటున్న మీనాక్షి ఆ హఠాత్ పరిణామాన్ని చూసి తెల్లబోయింది. అటు చూస్తే సారథి కూడా అత్తగారికి అంత కోపం ఎందుకొచ్చిందో, తను అన్నదానిలో తప్పేముందో అర్థం కాక నిర్ఘాంతపోయి నిలబడుండడం కనిపించింది. కొత్తగా అల్లుడింటికొస్తే ఇలాగైనా మాట్లాడడం, చచ్చా సరిగ్గా మాట్లాడడం ఇంకెప్పుడు నేర్చుకుంటుందో అని మనసులోనే అనుకుని, మీరేం అనుకోకండి అన్నట్లు సారథికేసి దీనంగా చూసింది మీనాక్షి. అవును, ఇంతకిప్పుడు నేను ఏమన్నానని అన్నాడు సారథి మీనాక్షితో. ఏం లేదండి, మీరు కోపం తెచ్చుకోకండి. మా నాన్న పోవడం, నా పెళ్ళిక్కడ చేయలేకపోవడం దానాదీనా మా అమ్మకేదో అసంతృప్తితో కూడిన ఆవేదన వచ్చుంటుంది అంతే అంటూ సరదపోయింది మీనాక్షి. సారథి పైకి మాత్రం బాగానే ఉంది అని నిట్టూర్చాడు. అత్తగారి ప్రవర్తనకి మనసులో ఏమాత్రం సర్దుకోలేకపోయాడు. అది అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. మా అమ్మకి మాట్లాడడం రాదు. మా నాన్నగారితో కూడా ఇలాగే మాట్లాడి ఆయన్నెప్పుడూ కించపరిచేది. ఆమె మాటల్ని మీరంతగా పట్టించుకోకండి అని చెప్పాలనుకుంది మీనాక్షి. కాని భర్త దగ్గర తల్లి గురించి ఆ రకంగా చెప్పలేక ఊరుకుంది. సారథి లేచి వెళ్లి సామాన్లు సర్దుతుంటే మీనాక్షి ఆదుర్దాగా లోపలికి వెళ్లి తల్లిని తీసుకొచ్చింది. అల్లుడు సామాను సర్దుకోవడం తలుపు వెనక నుంచి చూసి గాబరాపడి, అదేంటి బాబు, అప్పుడే సామాను సర్దిస్తున్నావేమిటి? కోపం వచ్చిందా? బాధలో ఏదో అనేశాను, ఏమి అనుకోకు అంది కమలమ్మ. సారథి వెనక్కి తిరిగి చూసి తిరిగి తన పనిలో తను నిమగ్నం అయిపోయాడు. ఏదో బాధలో నన్ను నేను అనుకున్నానే కాని మరేం లేదు అంది కమలమ్మ. సారథి ఏం సమాధానం చెప్పలేదు. తనింకేం చేయగలిగింది లేక, నువ్వైనా చెప్పు, నువ్వు చెబితే ప్రయాణం కావడం మానేస్తాడు అంటూ మీనాక్షితోని తను లోపలికి వెళ్ళిపోయింది కమలమ్మ. మీనాక్షి దగ్గరగా వెళ్లి నెమ్మదిగా ఏమండి అంది. సారథి వెనక్కి తిరిగి చూశాడు. మీనాక్షి కళ్లల్లో నీళ్లు. అదేంటి అంటూ జేబులో రుమాలు తీసి ఆమె కళ్ళు తుడిచాడు. అతని గుండెల మీద తలపెట్టుకుని, మీరిలా కోపంతో వెళ్ళిపోతే అంటూ ఏడ్చేసింది మీనాక్షి. సారథి ఆమెని దగ్గరకు తీసుకుని అనునయిస్తూ, కోపమేం లేదు, నేను చెప్పేది విను. ఇలా బాధపడితే ఎలా చెప్పు? అవతల నా ఫ్రెండ్కి ఎలా ఉందో, నేను వెళ్ళొద్దు. మనం బెజవాడలో బయలుదేరేటప్పుడు చెప్పాను కదూ, నేను వస్తాను కాని మీ ఊళ్ళో ఎంతోసేపు ఉండనని అన్నాడు. కొంతసేపటికి స్థిమితపడి కౌగిల్లోంచి తప్పించుకుని దూరంగా వెళ్లి నిలబడింది మీనాక్షి. నిన్ను విడిచి వెళ్లడం నాకు మాత్రం ఇష్టమా అన్నాడు సారథి బొంగురుపోయిన కంఠంతో. అతని కంఠస్వరం విని మీనాక్షి కంగారుగా, సరే అలాగే, కాని కోపంగా మాత్రం వెళ్ళకండి అంది బ్రతిమలాడుతూ. సారథి నవ్వి అలాగే అన్నాడు. మళ్ళీ తిరిగి చప్పునొచ్చేయండి. ఉత్తరం రాస్తారుగా వెళ్ళగానే? ఓ, పెద్ద ఉత్తరం రాయాలి. పెద్దది రాస్తాను, నేను తిరిగొచ్చేదాకా చదువుకునేటంత సరా? సారథి నవ్వాడు. మీనాక్షి నవ్వింది. వెళ్ళొస్తానండి అని చెబుతోన్న అల్లుడితో, నీ పట్టేనిది ఏంటో 4 రోజులుండమంటే వినకుండా వెళుతున్నావు. ఏదో పేదవాళ్ళం, ఏం పెట్టలేదని అనుకోకు. ఈ 100 రూపాయలు పెట్టి నీకిష్టమైన బట్టలు కొనుక్కో. ముచ్చటగా చేతిలో పెట్టడానికి మామగారు బావమరుదులు కూడా లేరు. అమ్మాయి, ఈ డబ్బు అతనికి ఇయ్యమ్మా అంటూ కమలమ్మ 100 రూపాయల నోటు కూతురి చేతికిచ్చింది. మీనాక్షి వద్దంటున్నా వినకుండా సారథి జేబులో పెట్టేసింది నోటుని. వద్దని చెబుతుంటే అని విసుక్కుంటూ పక్కనున్న పందిరి పట్టెమంచం మీద నోటు నుంచేసి, ఇంకా ఆలస్యం చేస్తే తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి తనకి ఆ డబ్బు ఎక్కడిస్తారో అనే భయంతో సామాన్ తీసుకుని గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయాడు సారథి. మీనాక్షి స్థాణువులా నిలబడిపోయింది. ఇచ్చిన డబ్బు పట్టుకెళ్లకుండా అక్కడ పడేసి వెళ్ళిపోవడంతో అల్లుడు తనని అవమానపరిచినట్లు బాధపడింది కమలమ్మ. కోపం, బాధ వీటితో ఒళ్ళు తెలియకుండా, మీ అత్తగారు ఏం పెట్టినా తీసుకోవద్దని ఆ మహాతల్లి కొడుకి చెప్పి పంపిందేమో అంటూ బిగ్గరగా అరిచింది. మీనాక్షి అది విని, అమ్మా అని ఒక కేక వేసి అంతలోనే గొంతు సంభాళించుకుంటూ, ఆవిడ అలాంటిది కాదే అంది సౌమ్యంగా. లేకపోతే ఇంత పొట్టుదలగా వదిలేసి ఎందుకు వెళతాడు? మనం ఆప్యాయంగా ఇచ్చిన ఈ డబ్బుని తీసుకోవడానికి మొహమాట పడుంటారు. మొహమాట పడితే నువ్వు నచ్చ చెప్పొద్దు. నువ్వు చెప్పినా విన్నమాట. నువ్వన్నా నీ మాటన్నా అంత అభిమానం ఉంది అతనికి.
మొగుడికి ఆ మాత్రం చెప్పి ఒప్పించలేకపోతే ఇంకేంటి? నీ తెలివి అలా ఉంది. లోకంలో ఇప్పటి పిల్లల్ని ఎవరిని చూసినా ఇలా పెళ్లి చేసుకుని అలా మొగుడిని చెంగును కట్టేసుకుని తిరుగుతారు. నువ్వు ఉన్నావు ఎందుకు? అంటూ కమలమ్మ గబగబా మాటలనేస్తుంటే మీనాక్షికి ఆపుకోలేనంత ఏడుపొచ్చింది. నిజమే, తనలో జానతనం లేదు. ఉంటే తను ఆయన్ని తన కనుసన్నల్లోనే నడిపించుకునున్ను. పెళ్ళయి 5-6 రోజులు కావస్తోంది. ఈలోపుగా తను ఆయన్ని ఆకర్షించిందేది? కనకదుర్గ గుడి కొండ మీద కొన్ని నిమిషాలు ఏకాంతంగా ఆయనతో గడిపింది. ఏంటో అంతే. ఆ కొద్దిసేపు తప్ప ఆయన తను స్నేహితుల్లా, కేవలం స్నేహితుల్లా ఉన్నారు ఈ 5-6 రోజుల నుంచి. గడిచిన రాత్రి ఆయన తను ఒకటి కావలసిందే. కాని ఆయనకు అనుకోకుండా తలనొప్పి రావడం, వేదనతో ఆయన వేగిపోవడం, వీటితో తనలో ఉన్న ఉత్సాహం కాస్త నిరాశగా మారిపోయింది. పెళ్ళి అయిందన్న మాటే కాని తనింకా కన్యే. ఈ సంగతి అమ్మకేం తెలుసు? ఇలా ఆలోచిస్తూ విచారంగానూ దీనంగానూ నిలబడిపోయిన కూతుని చూసి, మీ ఆయన్ని నేనేమన్నానే? నా ఇంట్లో నా చేతుల మీదుగా జరగవలసిన పెళ్లి అక్కడ జరిగిందని, ఇచ్చిన డబ్బైనా తీసుకోకుండా వెళ్ళిపోయాడని బాధపడ్డాను అంతే. ఈ మాత్రానికే నువ్వలా ముఖం పెట్టనక్కర్లేదు. మీ అత్తారనేం అనలే తల్లి. పెళ్ళై 4 రోజులైందో లేదో తల్లి కంటే అత్తారు ఎక్కువైపోయారు నీకు. అందుకే ఎప్పటికైనా ఆడపిల్ల పైపిల్ల అన్నారు అంటూ మళ్ళీ కళ్ళనీళ్లు పెట్టుకోసాగింది. ఇలా మాటిమాటికి ఏడుస్తుంటే ఎలా? ఎలాగైనా అమ్మకి అధైర్యం ఎక్కువైపోయింది. బాధలు పడి పడి మనసంతా చెదిరిపోయి మాట్లాడితే ఇలా ఏడుస్తోంది. ఊరుకోవే అంటే నీకేం తెలుసు నా బాధ అంటూ మళ్ళీ ఏమంటుందో. అందువల్ల మాట తప్పిద్దామని, అమ్మా నీ మెళ్ళో గొలుసేదే అంది మీనాక్షి. నాకింక గొలుసులు, అందాలు, అలంకారాలు ఎందుకు? ఆ రోజులు ఆయనతో పాటే పోయాయి. ఇప్పుడు రోజు గడిస్తేనే చాలు. ఊళ్ళో అప్పులు, కానీ వచ్చే ఎత్తు కనిపించదు. ఎటునుంచి ఎటు చూసినా ఆ 2 ఎకరాలు తప్ప వేరే మనకి ఆధారం లేదు. తమ్ముడికి ఎంత స్కాలర్షిప్ వచ్చినా 10-25 పంపిస్తూ ఉండాలి కదా. మనకిక్కడ నెల గడవాలి కదా. మెళ్ళో ఈ గొలుసులవి వేసుకుని కూర్చుంటే ఎలా? అంది నిష్ఠూరంగా. దాంతో మీనాక్షికి అర్థమైంది. ఆ గొలుసు ఎక్కడో కుదవ పెట్టడం వల్ల వచ్చిన సొమ్ములోనే అన్నమాట ఈ 100 రూపాయలును. కుర్చీకేసి చూస్తే అందులో లేదు 100 రూపాయల నోటు. గాలికెగిరి హాలు మధ్యలో పెట్టిన సొద్ద ముగ్గు మీద పడుంది. తను ఆయన పెళ్ళయి ఇంటికి పసుపు బట్టలతో వస్తున్నామని కాబోలు ఇల్లు కడిగించి ముగ్గులు పెట్టించిందమ్మ. ఇంత సరదాగా అమ్మ సమాయత్తమైతే ఆయన ఒక్క పూటైనా ఉండకుండా వెళ్ళిపోయారు. ఆయంది ఒక పద్ధతి, అమ్మదొక పద్ధతిను. వీళ్ళిద్దరి మధ్య తన భవిష్యత్తు భయంగా కనిపించి ఒళ్ళు జలదరించింది. ముగ్గు మధ్య పడున్న నోటు పొక్కున నవ్వి పరిహసించినట్లనిపించింది మీనాక్షికి. నౌబాతు పహడు మీదకెక్కుతున్న నీరజ తనకి ఎదురైన నల్ల కళ్ళజోడు, చెవుల మీద నుంచి సిల్కు కర్చీఫు ధరించిన ఆ నవనాగరిక యువతిని దాటి 2 అడుగులు ముందుకు వేసి కూడా ఎందుకో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసింది. సరిగ్గా అదే సమయంలో ఆ యువతి కూడా కళ్ళజోడు తీసి వెనక్కి తిరిగి నీరజకేసి చూసింది. వెంటనే నీరజ ఆశ్చర్యంతో, అరే నువ్వా సురేఖ? ఇంకా ఎవరు అనుకున్నాను అంది. సురేఖ కూడా ఎవరు నీరజా అంటూ వెనక్కొచ్చింది. నువ్వు హైదరాబాద్ ఎప్పుడొచ్చావు అంది నీరజ సురేఖ భుజం మీద చేయి వేసి. నేనొచ్చి నెలైందిలే. నువ్వు? నేనిక్కడేగా, ఎంఏ చదువుతున్నా. సురేఖ మళ్ళీ తిరిగి నౌబాతు పహడ మీదకెక్కి రాసాగింది నీరజ్తో కలిసి. ఇద్దరూ తక్కిన స్నేహితుల గురించి, వరంగలులో వాళ్లు గడిపిన రోజుల గురించి చెప్పుకుంటూ నెమ్మదిగా ఆ కొండపైకెక్కారు. అక్కడ నిలబడి చూస్తే పట్నమంతా ఎంతో అందంగా ఆ కొండ చుట్టూ పొరుచుకుని కనిపించింది. పటేల్ విగ్రహాన్ని చుట్టి వెళుతోన్న బస్సులన్నీ అగ్గిపెట్టెలా తమాషాగా కదులుతున్నాయి. తారు రోడ్లన్నీ సన్నని పొడుగైన ఓలుజడల్లా, అందుమీద నడుస్తున్న మనుషులు కదిలే రంగురంగుల పూల్లా కనిపించేసరికి ఏవేవో మధురమైన భావాలు రాసాగాయి నీరజ మనసులోకి. యూనివర్సిటీ లైఫ్ ఎలా ఉంది అంది సురేఖ. దూరాన కనిపిస్తోన్న హుస్సేన్ సాగర్ సౌందర్యంలోకి కరిగిపోతూ పరధ్యానంగా ఏదో ఉంది అంది నీరజ. బాయ్స్ సరదాగా మాట్లాడతారా? పిక్నిక్స్ ఏమైనా వేసుకున్నారా? హాస్టల్స్ మగాళ్ళవి మీవి దగ్గర దూరమా? నేనిప్పుడు హాస్టల్లో ఉండడం లేదు. మా అమ్మను కూడా తీసుకునొచ్చేశాను. వేరే ఇల్లు తీసుకునుంటున్నా అంది నీరజ గాలికి ఎగురుతోన్న కుచ్చిళ్లని ఓ చేత్తోనూ జుట్టుని మరో చేత్తోనూ సరిదిద్దుకుంటూ. అమ్మతో కలిసి అమ్మమ్మలా వేరే ఉంటే విశేషాలు ఏముంటాయిలే అంది సురేఖ చేతిలో ఉన్న వ్యానిటీ బ్యాగ్ని అటు ఇటూ ఊగుతున్న ఆ బ్యాగుకేసి అలవోకగా చూస్తూ. ఆ మాటకి నీరజ గిరుక్కున పక్కకి తిరిగి సురేఖకేసి చూసింది. దీనిలో ఇంకా ఆ పాత చిలిపితనం కూడా పోలేదన్నమాట. వేషం కూడా చూడు. ఒంటికి బిగుతుగా చుట్టుకున్న ఆ ఫారెన్ నైలాక్స్ చీర, స్లీవ్లెస్ బ్లౌజు, పెదిమలకి గోళ్ళకి రంగులు, కళ్ళకి గాగుల్స్, చెవులకి సిల్కు కర్చీఫు. నీరజ నవ్వుకుని పద్మ పరీక్ష పోయిందటగా, మళ్ళీ కడుతోందా అంది. మళ్ళీనా? అది ఈ జన్మలో పాస్ అవదు. చదివింది జ్ఞాపకండి చావదు. పరీక్షలో కాపీ కొట్టలేదు. ఇంకెలా పాస్ అవుతుంది?
అదేంటే, జ్ఞాపశక్తి తక్కువైతే ఇంకా కాపీ కొట్టవలసిందేనా? కాపీలు కొట్టి పాసయ్యి ఏం లాభం? అయినా కాని లాభమో నష్టమో పాస్ అవడం ముఖ్యం కదా. న్యాయమైందో అన్యాయమైందో ఎవడు చూడొచ్చాడు ఈ రోజుల్లో? డిగ్రీ ముఖ్యం. డిగ్రీ ఉంది కనుకనే కదా వానికి పెళ్ళయింది. అది పాస్ కాకపోతే ఆ అబ్బాయి దాన్ని పెళ్లి చేసుకోకపోను తెలుసా? అవును కాని నువ్వు వాణి పెళ్లికి రాలేదేం? వద్దామనుకున్నాను. మా ఊరెళ్ళి అక్కడ్నుంచి రావచ్చనుకుంటే మా ఊళ్ళో చిన్నప్పటి నా ఫ్రెండ్ అని చెబుతూ ఉంటాను చూడు, మీనాక్షి అని. వాళ్ళమ్మకి పురుడొచ్చి అబ్బాయి కలిగాడు. సరిగ్గా ఆ క్రితం రోజునే. తల్లికి పురుడు, ఇంట్లో చాకరీ. దీంతో ఒక్కతే చేసుకోలేక నన్ను సాయం ఉండమంటే 2 రోజులు అక్కడే ఉండిపోవలసొచ్చింది. ఇంకా పెళ్లికి రావడం పడలేదు. "హ్మ్, పెళ్లి ఎలా జరిగింది? పెళ్ళికొడుకు ఎలా ఉంటాడు? ఏం చేస్తున్నాడు?" "ఏం పెళ్లి నా మొహం పోనిద్దు. ప్రతి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదే నన్నడిగితే." "అదేంటి? ఆ అబ్బాయి బాగుండడా?" "మగాడి అందం సౌందర్యం ఎవరికి కావాలే? ఓ డబ్బు లేదు, దర్జా లేదు. బీఈడీ పాస్ అయి ఎక్కడో మాస్టరీ అగురిస్తున్నాడట. హైస్కూల్ మాస్టరీకి ఏం వస్తుంది చెప్పు? ఆ వచ్చేదాంతో పెళ్ళానికి అన్నమే పెడతాడా? దాని సరదాలే తీరుస్తాడా?" "అదేంటి? డబ్బులేని వాళ్ళందరూ సంతోషంగా బతకలేదంటావా ఏంటి?" "ఇదిగో ఈ వేదికల ఉపన్యాసాలన్నీ తీసి పడేయ్. ఉంటే నీలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి హాయిగా చదువుకుంటూ స్వేచ్ఛగానైనా బతకాలి. లేదా శుభ్రమైన ఉద్యోగం ఒకటి చూసుకుని తన చెప్పు చేతల్లో మెలిగే మరో ఉద్యోగం చేసే మంచి కుర్రాన్నైనా ఎన్నుకోవాలి. అది ఇది కాదంటావ్. ఓ పెద్ద మేడ, బ్యాంక్ అకౌంటు, అంబాసిడర్ కారు, ఆల్సిషన్ డాగ్గు ఉన్న ఓ శ్రీమంతుణ్ణైనా పడగొట్టాలి. ఇవేమీ లేకుండా ఓ దరిద్రుని కట్టుకుని రోజూ వాడికి ఎదురుగుండా కూర్చుని వాడితో పాటు తను కడివెడి కన్నీళ్లు ఓడుస్తూ దౌర్భాగ్యపు బతుకు బతికే గదానికి పెళ్ళెందుకే?" సురేఖలోని ఆవేశం చూసేసరికి నీరజకి నవ్వొచ్చింది. "అయితే ఈ మూడింట్లోనూ నువ్వే మార్గం ఎన్నుకున్నట్టు?" అంది, కళ్లల్లో నవ్వు కనిపించనీయకుండా అతి సీరియస్గా. సిగ్గుతో సురేఖ బుగ్గలు ఎర్రబడ్డాయి. అది చూసి నీరజ, "ఏమే, నీ సంగతి ఎత్తేటప్పటికీ ఆ ఆవేశమంతా ఏమైందే? సిగ్గుతో ముడిచిపోతున్నావు" అంటూ చిలిపిగా చూసింది. "అది కాదే, వయసొచ్చిందానికి పెళ్లి కావాలని ఉండదా ఏంటి? అయినా లోకం పరిస్థితి చూస్తే భయమేస్తోంది. వేలకు వేలు కట్నాలు పోసి మంచి సంబంధం చేసుకునే స్తోమత లేదు. అలాగని చూస్తూ చూస్తూ దారిని పోయేవాణ్ణి కట్టుకోనూ లేను." నీరజకి సురేఖ మాటలు వింటే జాలేసింది. అందుకే సానుభూతిగా, "డబ్బు లేకపోతే ఏం, నీకు అందముంది. అది కావలసినవాడు నీకొస్తాడు" అంది భుజం మీద చెయ్యేస్తూ. సురేఖ నిట్టూర్చి, "అందం, దూరం నుంచి చూడ్డానికైతే అందమైన అమ్మాయిలు కావాలి కానీ పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ సామాన్యమైన వాళ్లే కావాలి ఈ మగాళ్ళకి. అయినా అందమైన భార్యని వివాహం చేసుకునే ధైర్యం ఎంతమందికుందే" అంది. సురేఖ మాటలు నీరజకి వింతగా వినిపించాయి. "నీ ఊహలకి తగ్గవాడు నీకు రాడు. ఓ మోస్తరైన వాణ్ణి నువ్వు చేసుకోవు. మరి ఏం చేస్తావ్? నాలాగా ఉండిపోకూడదు హాయిగా పెళ్లి చేసుకోకుండా." "అంతా నీలా ఉండగలరా? అయినా నువ్వు మాత్రం ఏదో పట్టుదల కోసం పెంకితనంగా ఉండిపోయావు కానీ పెళ్లి కాని ఇబ్బందుల్ని అప్పుడప్పుడు నువ్వు మాత్రం పడ్డం లేదా?" నీరజ ఆలోచిస్తూ ఏం సమాధానం చెప్పలేదు. ఎదిగిన మనలాంటి ఆడపిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉందే. కావలసినవాడు రాడు, వచ్చినవాడు మనకి నచ్చడు. బీదవాణ్ణి చేసుకుని వాడితో దరిద్రం అనుభవించలేం. మనం ఏ బిఏనో పాస్ అవడం వల్ల ఏ ఎంఏయో, డాక్టరో, ఇంజనీరో కావాలనే కోరిక గాఢంగా బలపడి మామూలు బిఏ, బిఎస్సీలు మన కంటి కానరు. చదువు, సంస్కారం లేనివాడి కంటే బీదవాడే నయమనిపిస్తోంది ఒక్కొక్కప్పుడు. ఇలా ఎటూ నిర్ణయించుకోలేక వచ్చిన సంబంధాలన్నింటినీ తోసిపుచ్చుతూ ఉంటే రోజులు గడిచిపోతుంటాయి. మనకి వయసు పెరిగిపోతూ ఉంటుంది. ఈలోగా కాలక్షేపానికి ఉద్యోగమో, పై చదువో పెట్టుకున్నామో మనకింకసలు పెళ్ళవదు. ఉద్యోగం వల్లొచ్చిన స్వేచ్ఛ, చదువు వల్లొచ్చిన విజ్ఞానం మనల్ని తీసుకెళ్లి ఏ తాటిమూలలోనో కూర్చోబెట్టి తలవంచి మెళ్ళో తాళి కట్టించుకోవడానికి మొరాయించేటట్లు చేస్తాయి. అప్పటికే 30 35 వచ్చిన మనల్ని ఎవడు చేసుకుంటాడు? చేసుకుంటే ఏ రెండో పెళ్లివాడో చేసుకోవాలి అంతే. లేదా ఆజన్మాంతం అవివాహితులుగా ఉండిపోవాలి. సురేఖ ఇలా చెప్పుకుపోతున్నంతసేపు నీరజ ఆమె మొహంలోకి చూస్తూ శ్రద్ధగా వింటూ ఇది జీవితాన్ని బాగానే అర్థం చేసుకుంది అనుకుంది. లోకంలో ఇన్ని రకాలుగా, ఇన్ని అంతస్తుల్లో ఉన్న మగవాళ్ళని చూస్తుండేసరికి ఎవరితోటో ఒకరితోటి సరిపెట్టుకునే ఓర్పు మనలో ఉండదు. దానికి తోడు వయసు పెరగడం వల్ల విచక్షణా జ్ఞానం, చదువు ఎక్కువ కావడం వల్ల ప్రపంచ జ్ఞానం, ఇవి రెండూ బాగా వచ్చి మన ఊహలకి రెక్కలు తొడుగుతాయి. ఇంక దాంతో మనకి ఏ పెళ్ళికొడుకు నచ్చడు. అందుకే మన పెద్దవాళ్లు వయసు రాకముందే పెళ్లిళ్లు చేసుకుని అంతటితో చదువు ఆపేసేవారు. ఒక రకంగా చూస్తే వాళ్లే గడుసు వాళ్లేమో అనిపిస్తోంది. మనలాగా వాళ్ళకి మెదడుని మండించేసే ఆలోచనలు లేవు, కలలు బద్దలు కొట్టుకునే సమస్యలు లేవు. వాళ్ళని చూసి అజ్ఞానంగా బతుకుతున్నారంటాం కానీ జ్ఞానం వచ్చి మనకేం తెచ్చింది? నన్నడిగితే మన సంఘంలో బాల్య వివాహాలే నయం. నీరజ అదిరిపడింది. "నీకేమన్నా మతిపోయిందేమిటి? వెలుగులోకి ముందుకు పోవడం కష్టంగా ఉంది కనుక
వెనక్కి చీకట్లోకి పోదామనడం ఏం తెలివి? దారి బాగాలేకపోతే బాగు చేసుకోవాలి. సంఘం సరిగ్గా లేకపోతే దాన్ని సరిగ్గా తీర్చిదిద్దుకోవాలి అంది నీరజ. మన బతుకొకటి దిద్దుకోలేకపోతున్నాం, ఇంకా సంఘాన్ని దిద్దుతాం నిట్టూర్చింది సురేఖ. సరే, ఈ ఉపన్యాసాలకేం గాని ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈ నెలల నుంచి హైదరాబాద్లో ఎక్కడుంటున్నావు ఏంటి కదా? నేను అప్పుడే వరంగల్లో మనం చదువుకునేటప్పుడే టైపు హయ్యరు, షార్ట్ హ్యాండ్, లోయరు పాస్ అయ్యాను కదా. ఈ ఊళ్ళో ఏదైనా స్టెనో పోస్ట్ దొరుకుతుందేమో అని ప్రయత్నిస్తున్నాను. ఈ నెలల నుంచి ఏవో 4-5 చోట్ల వచ్చేలా ఉంది. కానీ మా పిన్నిగారమ్మాయి ఇవేం వద్దులేదు, మా ఆఫీసులో వచ్చే నెల స్టెనో పోస్ట్ ఖాళీ అవుతుంది, అక్కడ చేరుదు గాని అంటూ ఇవేం పన్నీయడం లేదు. ఇప్పుడు నేను వాళ్ళింట్లోనే ఉంటున్నానులే. అయితే అమ్మాయి గారు ఈ నెలల నుంచి హైదరాబాద్ అంతా ఓ చుట్టేశారన్నమాట ఉద్యోగం వేటలో. అన్నట్టు ఈ తిరగడంలో నాకు రోజున మన క్లాస్మేట్ శాస్త్రి కనిపించాడు. అదేనే మనం బీజీ షా అని చెప్పుకుని నవ్వుకునేవాళ్ళం. శాస్త్రి పేరు వినగానే నీరజకి ఒక్కమారు రామప్ప గుడి సంఘటన గుర్తుకొచ్చి ఒళ్లంతా జల్లుమంది. ఆ రోజున జరిగిందంతా జ్ఞాపకొస్తుంటే ఆలోచిస్తూ ఆ మట్టునే ఉండిపోయింది. అతను భలే ఉన్నవాళ్లా ఉన్నాడే. ఇక్కడో మంచి మేడ అద్దెకి తీసుకోవాలనుకుంటున్నాడట. ఏదో బిజినెస్ పెడతాడట. ఈ మధ్య 2-3 మంచి కావ్యాలు రాశాడట. వాటికి 7 సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావచ్చట. అందుకేదో కొంత ప్రయత్నం కూడా చేస్తున్నాడట. పరిస్థితి సానుకూలమైంది. బహుశా అవార్డు వస్తుంది అన్నాడు. రిజ్జు హోటల్లో భోంచేసి ప్యారడైజీలో పిక్చర్ చూస్తేనే కానీ వెళ్లడానికి వీల్లేదని పట్టుబట్టాడు. భలే సరదైన వాళ్లే. సురేఖ ఇలా చెప్పుకుపోతుంటే నీరజ చెవిలో అవేం పడ్డం లేదు. ఏవో ఆలోచిస్తూ కూర్చుంది. తను చెబుతున్నవేవి నీరజ వినడం లేదని, అన్యమనస్కంగా ఉందని కనిపెట్టి, నేనొస్తానే, నువ్వింకా ఇక్కడ కూర్చుంటావా అంది సురేఖ లేస్తూ. ఆలోచనల నుంచి తేరుకుని చల్లగా వీస్తున్న గాలికి హాయిగా పరవశిస్తూ, నేను కాసేపు ఉంటానులే, ఇదిగో నా అడ్రస్, ఎప్పుడైనా వస్తుండు అంటూ తన అడ్రస్ ఇచ్చింది నీరజ. అది వ్యానిటీ బ్యాగ్లో పెట్టుకుంటూ వాచి చూసుకుంటూ, అరే 5:30, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సారథి అని కొత్తగా ఒక ఆయన ప్రాక్టీస్ పెట్టాడట. ఆయన కోస్టినో కావాలని అడ్వర్టైజ్ చేశాడు. ఆ రేటప్పటికి అక్కడ ఉండాలి. వస్తా, తర్వాత కలుసుకుందాం, బాయ్ బాయ్ అంటూ చెయ్యి ఊపుతూ గబగబా నౌబాత్ పహాడు దిగి వెళ్లిపోయింది సురేఖ. నీరజ ఆ మట్టునే కూర్చుని ఆలోచిస్తూ, సారదంటే ఎక్కడో విన్నట్టుందే. మీనాక్షి మొగుడు పేరు కూడా సారదే కదూ అనుకుంటూ అటు చూసింది. అప్పటికే సురేఖ వెళ్లిపోయింది. మంచం మీద బోర్లా పడుకుని కంటికి మంటికి ఏకదారగా ఏడుస్తున్న సుందరిని కీచి వదిలేసిన కారు, రైలు ఒకదాంతో ఒకటి పోటీపడి వెళ్లి గోడకి ఢీ కొడితే చూసి చప్పట్లు కొడుతూ వెర్రివాళ్ల ఒకడు వరండాలో ఆడుకుంటున్న యాణార్థం బుజ్జిగాడిని చూసేసరికి సారథికి కళ్లలో నీళ్లు తిరిగాయి. దుఃఖంతో నిండిపోయి మనస్సంతా వికలమైపోయింది. ఇప్పటికి 6 నెలల నుంచి ఇదే పరిస్థితి. సుందరిని ఆ దుఃఖంలోంచి ఎలా మరిపించాలో మా నాన్నగారిని తీసుకొచ్చా బాబయ్య అని అడిగితే ఆ పసివాడికి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు తనకి. సౌందర్యవతి, అనుకూలవతి అయిన భార్య, ముద్దులు మూటగట్టే కొడుకు, లోట్లేని సంపాదన, ఓ కారు, మేడ, వీటితో చల్లగా హాయిగా బతుకుతున్న అతనిలా చిన్నతనంలోనే తీసుకుపోయి దేవుడు ఏం బావుకున్నాడు? వీళ్ల నెత్తిన ఇంత మంటపెట్టిన దేవుడు ఏం దయామయుడు? జేబురుమాలతో కళ్ళొత్తుకుంటూ లోపలికి అడుగు పెట్టబోతున్న సారథిని చూసి, ఎక్కడి ఆట వస్తువులు అక్కడ వదిలేసి బుజ్జి పరుగునొచ్చి బాబయ్య నాన్నేరి అన్నాడు. కొడుకు మాటలు విని అతనొచ్చాడని గ్రహించి వెంటనే కళ్ళు తుడుచుకుంటూ లేచి కూర్చుంది సుందరి. ఇంకా ఏడుస్తున్నావా అన్నట్లు సారథి సుందరకేసి చూశాడు. ఆమె తల వంచుకుని, రా సారథి కూర్చో అంది నీరసంగా. కుర్చీలో కూర్చుంటున్న సారథి ప్యాంటు పట్టుకుని లాగుతూ, చెప్పు బాబయ్య నాన్నేరి అన్నాడు బుజ్జి మళ్ళీ. వాణ్ణి ఒడిలోకి తీసుకుని జేబులో ఉన్న చాక్లెట్లు పెడుతూ, వస్తారు బాబు, ఈలోగా నీకు చాక్లెట్లు పంపించారు అన్నాడు సారథి బొంగురుపోయిన కంఠంతో. వాటిని దూరంగా విసిరేస్తూ, నాకి వద్దు, నాన్నే కావాలి అంటూ ఏడుపు ప్రారంభించాడు బుజ్జి. వాణ్ణి ఎలా అనునయించాలో అర్థం కాక సారథి నిస్సహాయంగా కూర్చుండిపోయాడు. సుందరి కొండంత బాధని గుండెల్లో దాచుకుంటూ, పేచి పెట్టకు బుజ్జి, ఆ చాక్లెట్లు తీసుకువెళ్ళి ఆడుకో అంది బాధగా. బుజ్జి అమ్మకేసి కోపంగా చూశాడు. నాకేం వద్దు అని బొంగుమూతి పెట్టి సారథి ఒళ్ళోంచి దిగి వెళ్లిపోయి అవతల వసారాలో మూలకపోయి కూర్చున్నాడు. సుందరి తన నిస్సహాయమైన పరిస్థితిని తలచుకుని నిట్టూర్చింది. సారథి ఆమె కేసి జాలిగా చూసి ఊరుకున్నాడు. ఇద్దరూ మౌనంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు. కొంతసేపయ్యాక సారథి తలెత్తి సుందరికేసి ఒక్క విషయం అన్నాడు తడబడుతూ. ఏంటన్నట్లు చూసింది సుందరి. బుజ్జి కోసమేనా మీరిలా బాధపడ్డం మానాలి. సుందరి మాట్లాడలేదు. ఎన్నాళ్లు విచారిస్తే మాత్రం అతను తిరిగొస్తాడా? ఈ మాటలంటున్నప్పుడు సారథి కంఠం వణికింది.
కాసేపాగి మళ్ళీ అన్నాడు. ఈ బాధ తీసి పారేలేందే, కానీ మనసు రాయి చేసుకోవాలి మరి. ఏం చేస్తాం బుజ్జి కోసం. ఇప్పటికే వాడు బెంగ పెట్టుకున్నాడు. మీరు కూడా ఇలా అహర్నిశలు మంచం మీద పడుకుని బాధపడుతూ వాణ్ణి దగ్గరగా తీయకపోతే. ఆ పైన గొంతు బొంగురుపడి ఆగిపోయాడు సారథి. తల వంచుకుని వింటున్న సుందరి కళ్లల్లోంచి 2-3 కన్నీటి చుక్కలు నేల మీద రాలాయి. నిజానికి దురదృష్టం నాది కూడాను. తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకునేవాణ్ణను. ఈవేళ నేను అప్రెంటిస్ పూర్తి చేసి ప్రాక్టీసు పెట్టుకున్నందుకు అతనుంటే చూసి ఎంత ఆనందించును అని తనలో తను అనుకున్నట్లు పైకన్నాడు సారథి. దాంతో సుందరికి ఆ రోజున తన భర్త చనిపోతూ చనిపోతూ అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. బుజ్జి జాగ్రత్త. సారథి నాకు తమ్ముడు కంటే ఎక్కువ. ఈ బాధలో నువ్వేం చూసుకోలేవని బ్యాంక్ అకౌంటు, ఇన్సూరెన్స్ పాలసీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ అతని పేరు రాయించాను. అన్నీ అతను చూస్తాడు. బాధపడకు. ఏం చేయను, నిన్ను బుజ్జిని వదిలి నాకు మాత్రం చనిపోవాలనుందా? నీకింత చిన్న వయసులోనే అన్యాయం. సుందరి చేతుల్లో మొహం కప్పుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. సారథి తొట్రుపడుతూ కుర్చీలోంచి లేచి ఆమెకి దగ్గరగా వెళ్లి నుంచుని, వద్దు, ఇంక మరిచిపోండి. బుజ్జికి మీరు ఏడుస్తున్నట్టు వినిపిస్తోంది. ఎందుకు అర్థం కాక వాడు అల్లాడిపోతాడు అన్నాడు ప్రాధేయపూర్వకమైన కంఠంతో. గట్టిగా ఏడవడానికి కూడా నాకు ఆంక్షలేమిటి సారథి అంటూ బౌరుమంది సుందరి. సారథికి ఏం చెయ్యాలో ఎలా అనునయించాలో తోచక కాళ్ళు చేతులు ఆడలేదు. ఇంతలో వాళ్లమ్మ కంఠం విని బుజ్జి లోపలికొచ్చాడు. వస్తూనే బిక్కమొహం వేసుకుని వాళ్లమ్మని కుదుపుతూ, ఏడుస్తున్నావమ్మా? అడగంలే, ఇంకెప్పుడు నాన్న గురించి అడగంలే, ఏం అన్నాడు. బుజ్జి అంటూ వాణ్ణి తీసుకుని గుండెలకు హత్తుకుని గొల్లుమంది సుందరి. సారథి గుండె తరుక్కుపోయింది. ఆ సమయంలో సుందరిని ఓదర్చడం కంటే ఏడవనీయడమే మంచిదనిపించింది. బాధపడితే కొంత మనసైనా తేలిక పడుతుంది. కాసేపయ్యాక బుజ్జిని కిందకి దింపి కళ్ళు తుడుచుకుని, నిన్న మొన్న రాలేదేం సారథి అంది సుందరి. ప్రాక్టీసు కొత్త కదా, ఏదో పని ఉండిపోయింది. గుమస్తా మంచివాడు దొరికాడు కానీ స్టెనో మంచిది దొరకలేదు. అందువలన టైపు దగ్గర నుంచి నేనే చేసుకోవాల్సి వస్తోంది. కొత్తలోనే స్టెనో ఎందుకు, ప్రాక్టీస్ పెరగని అంది సుందరి. ప్రాక్టీస్కేం లోట్లేదు. అన్నయ్య గారి వర్కు, కేసులు అన్నీ నాకే వచ్చాయి. కానైతే ఆ గుమస్తా స్టెనో వాళ్ళిద్దరే పెద్ద ప్లేటర్ దగ్గరికి వెళ్ళిపోయారు. నువ్వు అద్దెకొన్నింట్లోనే నా ఆఫీసు ప్రస్తుతం అక్కడే పెట్టాను. త్వరలోనే మార్చాలి. అది సరిపోయేలా లేదు. నీకేంటో చాదస్తాం. ఎంతిల్లు మేమేం చేసుకుంటాం? ఓ పక్కన నువ్వు ఉండొచ్చు, నీ ఆఫీసు పెట్టుకోవచ్చంటే వినవు. ఎంతిల్లు బోరుమంటూ ఉంటే నాకు భయంగానే ఉంటుంది. ఏదో నువ్వు కూడా పక్కనొచ్చుండి నీ భార్యని తీసుకొస్తే ఆమెతోనైనా నాకు కొంత కాలక్షేపం అయి ఉండేది. ఎప్పుడు తీసుకొస్తావు నీ భార్యని? సూటిగడిగిన ఈ ప్రశ్నకి సారథి ఏం సమాధానం చెప్పలేదు. అతని మనసులోనూ ఈ విషయం ఈ 5-6 నెలల నుంచి నలుగుడు పడుతూనే ఉంది. మీనాక్షిని తను కావాలని ఓ రకంగా ప్రేమించి చేసుకున్నట్లే. పెళ్లికి ముందు, పెళ్లిలోనూ, ఆ తర్వాత కూడా తను ఒక అపరూపమైన స్త్రీని వివాహం చేసుకున్నట్టు, తనెంతో అదృష్టవంతుడైనట్టు భావించాడు కూడా. ఆమెను వదిలి తను ఒక్క క్షణం ఉండగలనా అని కూడా అనుకున్నాడు. అయితే ఆ తర్వాతే తనకి క్రమంగా తెలిసొచ్చింది. ఆమె మాటల ద్వారానూ, ఉత్తరాల ద్వారానూ కూడా ఆమె తన మావయ్యని గాఢంగా ప్రేమిస్తోందన్న సంగతి. ఎంతగా ప్రేమించకపోతే తనకి రాసిన ప్రతి ఉత్తరంలోనూ అతని గురించి అంతలా ప్రస్తావిస్తుంది. అక్కడికి తను 1-2 జవాబుల్లో చిరాకు పడుతూ రాశాడు. మరి అర్థం చేసుకోలేదో లేక కావాలనే రాస్తుందో ఏమో, ప్రతి మాటు 4-5 పేజీల ఉత్తరం రాయడం, అందులో 1-2 పేజీలు కేవలం అతగాడి ప్రశంసలతోటే నింపడమును. అంతటి గొప్పవాడు, తెలివైనవాడు, మంచివాడైతే అతన్నే పెళ్లి చేసుకోపోయిందా? తనని చేసుకుని తన దగ్గరెందుకు అతన్ని పొగడ్డం? ఆ మాట ఘాటుగా రాయాలని 1-2 మాటలు అనుకున్నాడు కూడా. కాని ఆమెకు సిగ్గు లేకపోతే పోయింది. తనకు లేదు. ఏమని రాస్తాడు? ఎలా రాస్తాడు? అలా పస్తాయించే ఊరుకున్నాడు. అందుకే మీనాక్షి రాస్తున్న ఉత్తరాలకి జవాబు రాయడం కూడా మానుకున్నాడు. ఈ సంగతేదో పూర్తిగా తేలిన తర్వాతే కాపురం పెట్టచ్చు. లేకపోతే అప్పటికెలా చేయవలసొస్తే అలా చేద్దాం అనే ఉదాసీనతోటే ఉంటూ వచ్చాడు. సుందరి తనని ఈ విషయం 1-2 సార్లు అడిగింది. నీ భార్యను తీసుకురావేం? ఈయనకి అప్పుడు జబ్బుగా ఉండడం వల్ల మేం పెళ్లికి రాలేకపోయాం. అందువల్ల ఆ అమ్మాయిని చూడలేదు. మాకెవళ్ళకి చూపించకూడదనా కాపురం పెట్టలేదు అని. ప్రతి మాటు ఏదో ఒక వంక పెట్టి మాట తప్పిస్తూ వచ్చాడే కాని మనసులో అప్పుడప్పుడు అనిపిస్తూనే ఉండేది, పోనీ మీనాక్షిని తీసుకొస్తేనో అని. కాని వెంటనే మీనాక్షి కబుర్లు, ఉత్తరాలు, వాటిలో శ్రీనివాసు గురించి ఉత్సాహంతో చేసిన ప్రస్తావన జ్ఞాపకం వచ్చి మనస్సంతా విరక్తైపోతుంది. అందుకే సుందరడిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పలేక మాట్లాడక ఊరుకున్నాడు సారథి. ఏం, పెళ్లిలో వాళ్ళకి మీకు తగులొచ్చాయా అంది సుందరి. అబ్బే, అవేం లేవు. ఆ పిల్ల రానంటోందా? మరి
అబ్బే, ఏదో వ్యక్తిగతమైన అదే కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యాక తీసుకొద్దామని. సారథి సమాధానం వినేసరికి సుందరికి నవ్వొచ్చింది. కానీ తనకొచ్చిన కష్టం జ్ఞాపకం వచ్చేసరికి ఆ నవ్వే విషాదంగా మారిపోయింది. అది కాదయ్యా, ఆ అమ్మాయిని తీసుకొస్తే నాకు కొంత కాలక్షేపంగా ఉంటుందని అసలే పొద్దు గడవక మతిపోతోంది అంది సుందరి బాధగా. నేనందుకే కదా ఎన్నిసార్లు చెప్పాను బిఏకి కట్టమని. కాలక్షేపం అవుతుంది. ఏవో కొన్ని విజ్ఞాన విషయాలు తెలియడం వల్ల మనసుకి కొంచెం స్థైర్యము చిక్కుతుంది. నిజమే, కానీ ఈ స్థితిలో నన్ను ఎక్కడికి వెళ్ళి చదువుకోమంటా చెప్పు. లేదా టీచర్ని ఇంటికి రమ్మంటే వస్తారో రారో. వచ్చినా అదెలా ఉంటుందో. ఇవన్నీ ఆలోచించే నువ్వన్ని మాటలు చెబుతున్నా ఊరుకుంటూ వచ్చాను. అసలు నన్నడిగితే బిఏ పాస్ అవడానికి టీచర్ అక్కర్లేదు. పుస్తకాలు గైడ్లు చదివితే చాలు. అంతగా ఎక్కడైనా తెలియకపోతే నేను చెబుతూ ఉంటాను. నువ్వా? ఏం నాకు ఖాళీ ఉండదనా? ఏదో గంట ఖాళీ చేసుకుని మీకు చెబుతాను, సరే? అయితే సరే, కానీ ఒక్క షరతు. మరి నాకు నువ్వు టీచర్ అయితే నన్ను నువ్వు ఏమండి అండం మానేయాలి. అలాంటి ఎబ్బెట్టుగా ఉంటుంది. పైగా ఏమండి అని పిలిచే టీచర్ అంటే స్టూడెంట్కి భయం బొత్తిగా ఉండదు. భయం క్రమశిక్షణ లేకపోతే చదువు ఎలా వస్తుంది? సారథి నవ్వుకుని సరే అన్నాడు. పోస్ట్ మాస్టర్ సుబ్బరామయ్య ప్రత్యేకంగా పనిగట్టుకునొచ్చి అమ్మాయి మీనాక్షి అని మీనాక్షిని ఎందుకు పిలిచాడో మీనాక్షికి అర్థం కాలేదు. కమలమ్మకి అర్థం కాలేదు. రంగనాథం పోయిన తర్వాత 2 రోజులకొకసారైనా వచ్చి వాళ్ల మంచి చెడ్లను తెలుసుకుని వెళుతున్నాడు. అవసరమైతే కమలమ్మతో ఓ 10-15 నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడడం. వెళ్లేటప్పుడు మాత్రం ఏం మీనాక్షమ్మ, మీ అత్తగారి కబుర్లేం తెలియలేదా అని మాట వరుసకి ఓ మాట పలకరించడమే కాని ప్రత్యేకం మీనాక్షి కోసం ఎప్పుడూ రాలేదు సుబ్బరామయ్య. దాని అత్తారి కబుర్లు మీకు తెలిసాకే కదా దానికి తెలుస్తాయి. ఓ ఉత్తరం వచ్చినా బెజవాడ కబురు తెలిసినా మీ ద్వారానే కదా. అయినా మళ్ళీ ఓ మారు చెప్పండి, పిల్లనింకా కాపురానికి తీసుకువెళ్ళకపోవడం ఏం బాగలేదని. పెళ్ళే ఏడాది దాటింది. ఈ సంగతి నేనే రాయిద్దామంటే పిల్లని పోషించలేక ఎక్కడ పంపించేశాననుకుంటారోనని భయం అంటూ కమలమ్మ చెబుతూ ఉండడం. తనీ మధ్య 2-3 మాటలు ఈ సంగతి కదిపానని, వాళ్లు తొందరపడుతున్నారని సుబ్బరామయ్య అంటూ ఉండడం జరుగుతూ ఉన్నదే. ఈ రకంగా తప్పిస్తే ప్రత్యేకం వాళ్ల సంభాషణలో మీనాక్షి ప్రస్థానం వచ్చేది కాదు. ఏవో భూములు కౌళ్లు శ్రీనివాసుకి స్కాలర్షిప్ పోగా మిగిలిన ఏ 25-30 పంపించడం, ఈ రకమైన ఆర్థిక సంబంధమైన విషయాలే మాట్లాడుకునేవారు సుబ్బరామయ్య కమలమ్మను. పోతే కమలమ్మ జీవిత కోసమని ఇంటిలో కూర్చుని ఒకపొడి పొట్లాలు కట్టి కిళ్ళి కొట్లకు పంపే ఏర్పాటు ఒకటి చేశాడు కనుక దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేవారు ఎప్పుడైనా. అంతేకాని ఇలా మీనాక్షితో మాట్లాడడం కోసమేనని సుబ్బరామయ్య ఎప్పుడూ రాలేదు. అందుకే మీనాక్షి కమలమ్మ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. తెల్లబోయి చూస్తున్న వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ, ఏమమ్మా, నీకిప్పుడు 2 సంతోషమైన సంగతులు చెబుతా. మరి నాకేమిస్తావు బహుమతి అన్నాడు సుబ్బరామయ్య. మీనాక్షి ఆ సంగతులు ఏమిటి చెప్పమా అని ఆత్రంగా ఆలోచించసాగింది. సంతోషమైనవైతే అది ఎందుకు, నేనిస్తాను బహుమతి, చెప్పండి అంది కమలమ్మ. అయితే వినండి, ఇవాళ రేపో మీ వియ్యాలవారొచ్చి మీనాక్షిని కాపురానికి తీసుకువెళతారు. ఈ విషయం నిన్న నేను విజయవాడ వెళ్ళినప్పుడు నాతో అన్నారు మీకు చెప్పమని. ఈ వార్త మీనాక్షికి ఎంతో సంతోషాన్ని చెప్పలేనంత ఆనందాన్ని కలిగిస్తే కమలమ్మకి ఓ విధంగానూ మనశ్శాంతిని, ఓ రకంగా కొంత ఆరాటాన్ని కూడా కలిగించింది. ఇన్నాళ్ళు తనకి చేతికి ఆసరాగా ఉంటూ అది ఇంట్లో నడయాడుతోంది కనుకే బాలింతరాలుగా తను లేవలేకపోయినా ఏ పని చేసుకోలేకపోయినా గడిచిపోతోంది ఈ 10-11 నెలల నుంచి. ఇంట్లో సందడి ఆ మాత్రమూ లేకపోతే ఈ పసిగుడ్డుతో తన ఇంట్లో ఎలా గడపగలదు? అస్తమాను గడిచిన జీవితం, పోయిన భర్త, ఆయన తాలూకా జ్ఞాపకాలు తనని వెన్నాడుతూ ఉంటే తనది ఎలాగైనా కొంచెం ఆవేశమైన స్వభావం. బాధొచ్చినా ఉద్రేకం వచ్చినా ఆపుకోలేదు. అలాంటి సమయాల్లో తనని పూర్వం ఆయన ఆదుకుంటే ఇప్పుడు మీనాక్షి ఆదుకుంటోంది. ఇప్పుడు ఇది కూడా కాపురానికి వెళ్ళిపోతే బాధపడద్దని తనని అనునించేవాళ్ళు ఎవరు? తనకి రోజులు ఎలా గడుస్తాయి? ఈ ఆలోచనలతో కమలమ్మ ఆమొట్టునే ఉండిపోయింది. ఇక రెండో సంగతి ఏంటంటే అంటూ జేబులోంచి కవర్ తీసి నవ్వుతూ మీనాక్షికిచ్చాడు సుబ్బరామయ్య. దస్తూరి చూడగానే మీనాక్షి సంతోషంతో తబ్బిబ్బు పడిపోయి కవర్ తీసుకుని గదిలోకి పరిగెట్టి తలుపు గడియ వేసుకుని కవర్ చించింది వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో. ఎన్నాళ్ళకి రాశారు ఉత్తరం? వారానికి 10 రోజులకి తను రాయడమే కాని ఆయన దగ్గర నుంచి జవాబొచ్చి 7-8 నెలలు కావస్తోంది. రోజు ఈ రోజు కోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాసిపోయాయి. ఏం రాశారో. ఎంతో ఉత్సాహంతోటి కవర్ విప్పిందల్లా అందులో ఉన్న 4 పంక్తులు చూసి నీరుగారిపోయింది మీనాక్షి. ఆ రాసిన కాస్తలోనైనా ఓ ఆదరణ, ఆప్యాయత లేదు. కేవలం పొడిగా మీదుమిక్కిలి నిష్ఠూరంగా ఉంది ఉత్తరం. మళ్లీ చదివింది ఆ ఉత్తరం. మీనాక్షికి, నువ్వు ఖాళీగా కూర్చుని తెగ రాసేస్తున్న ఉత్తరాలు అందుతున్నాయి. వాటిలో అనవసరమైన గొడవ చాలా రాస్తున్నావు.
నాకిలాంటి ఉత్తరాలంటే తలనొప్పి. అవును, అన్నట్టు నువ్వు ఈ మధ్య రేడియోలో పాడ్డానికి విజయవాడ వెళ్ళి కూడా మా ఇంటికి వెళ్లకుండా వచ్చేసావట. మా అమ్మ నాన్న చాలా బాధపడ్డారు. అలా చేయడం నాకేం బాగలేదు. నీకు తెలియకపోతే మీ అమ్మగారైనా చెప్పు ఉండాల్సింది. ఇది నీ ముందు జాగ్రత్త కోసం రాస్తున్నాను, సారథి. భర్త భార్యకి రాసే పద్ధతి ఇదేనా? ఏన్నాళ్ళకి రాసినందుకు ఓ ముద్దు మురిపం లేకుండా మీనాక్షి నిట్టూర్చింది. నీరసంగా గదిలోంచొచ్చిన కూతురుని చూసి ఏంటే, ఏం రాశాడు అంది కమలమ్మ ఆదురుదాగా. మొదట మీనాక్షి ఏం జవాబు చెప్పలేదు. ఆ తర్వాత ఏం అడిగింది వినిపించలే, సమాధానం చెప్పవే అని కమలమ్మ గద్దించేసరికి ఏం లేదు, విజయవాడ వెళ్ళినప్పుడు మా ఇంటికి వెళ్లకుండా ఎందుకు వచ్చేసావంటూ రాశారు అంది మీనాక్షి విసుగ్గా. కమలమ్మ దవడలు నొక్కుని నస్యం పీలుస్తోన్న సుబ్బరామయ్యకేసి తిరిగి వయసులో ఉన్నవాళ్ళు ఇలాగైనా రాసుకోవడం, అబ్బెబ్బే, ఆ మహాతల్లి ఇదో మహాప్రాధం కింద కొడుక్కి ఫిర్యాదు చేసి చివాట్లు పెట్టించిందన్నమాట. ఆ అబ్బాయి తల్లి ఎలా చెబితే అలా నడుచుకునేవాడని మళ్ళీ ఓ మాట అర్థమైంది. బట్టలు కుట్టించుకోమనిచ్చిన డబ్బు గిరాటేసి వెళ్ళిపోయిన రోజునే నేను అనుకున్నాను, ఇది తల్లి చేసిన బోధ, ఆ ప్రకారం ఇతను నడుచుకున్నాడని. సరే, ఇంకేం, ఇప్పుడు పూర్తిగా తెలిసింది. చూసారటండి అంది గడగడ 4 ముక్కలు. సుబ్రామయ్య పై మీద కండువా దులిపి భుజం మీద వేసుకుంటూ బాగానే ఉంది అంటూ వెళ్ళిపోయాడు. ఇంకేమనాలో తెలియక. ఎందుకే ఆవిడ్ని అలా అంటావు? మా అత్తగారు అలాంటిది కాదు. పైగా నువ్వు వద్దన్నావనే ఆ రోజున వాళ్ళింటికి వెళ్ళలేదు. నీ మూలానే ఇదంతా వచ్చింది అన్న కూతురు మీదకి రై రైమంటూ వచ్చి నోటుకొచ్చినట్టల్లా తిట్టేసి తనని 4 తిట్టుకుని ఏడుస్తూ కూర్చుంది కమలమ్మ. ఆ మర్నాడు అనుకున్న ప్రకారం కామేశ్వరరావు సుబ్బలక్ష్మి వచ్చారు. మామూలు యోగక్షేమాలు కబుర్లయ్యాక అలా ఓ మాటు వెళ్లి సుబ్బరామయ్యని పలకరించొస్తానని కామేశ్వరరావు వీధిలోకి వెళ్ళాడు. చంటివాడికి నీళ్లు పోసి బట్టలు వేస్తోంది కమలమ్మ. గ్లాసులు చెంబులు తోమి కడుగుతోంది మీనాక్షి. వాళ్లు చాలా లేమితో బాధపడుతున్నారని గ్రహించి ఇన్నాళ్లు కోడల్ని ఇక్కడే ఉంచేసినందుకు పశ్చాత్తాపడింది తనలో తాను సుబ్బలక్ష్మి. తనేం చేస్తుంది? ఆడదానమాట చెల్లుబడుతుందే. అయినా 4 రోజులకోమారు భరత చెవిన ఇల్లు కట్టుకుని పోరుతూనే ఉంది. ఈ ఏడాది నుంచి కోడల్ని కాపురానికి తీసుకుని వద్దామని. సారథి హైదరాబాద్ నుంచి రాని, వాణ్ణి పంపించి తీసుకురమ్మందాం. 4 రోజులు ఇక్కడ అట్టే పెట్టుకుని ఆ తర్వాత ఏకంగా హైదరాబాదులో వాళ్ళిద్దరి కాపురం ఏర్పాటు చేయొచ్చు అంటూ తాసర్యం చేస్తూ వచ్చారాయన. ఎన్ని నెలలైనా వాడు రావడం కనిపించదు. ప్రతి నెల ఏదో వంక పెడుతూనే ఉన్నాడు. ఇక లాభం లేదని ఏమైనా సరే పిల్లని ఈ నెలలో కాపురానికి తీసుకురావాల్సిందే అని తాను గట్టిగా పొట్టుపట్టడం వల్లే ఆయన ఈ మాత్రమేనా శ్రద్ధపట్టి బయలుదేరారు. ఇలా అనుకుని మీనాక్షిని చూసేసరికి పాత చీర కట్టుకుని మెళ్ళో నల్లపూసలు పుస్తెల తాడు తప్ప ఏం లేకుండా కళ్లలో ప్రాణాలు పెట్టుకుని పేద ముత్తైదువుల చెంబులు గ్లాసులు కడుగుతూ కనిపించింది. తన కోడల్ని ఆ స్థితిలో చూసేసరికి సుబ్బలక్ష్మికి మనసులోంచి ఏదో ఆవేదన పుట్టుకొచ్చి దగ్గరగా వెళ్లి వెన్ను మీద చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ, ఏమే, ఒంట్లో బాగలేదా? ఇలా చిక్కిపోయేవేమిటి? పెళ్లికి ఎలా ఉండేదా నువ్వు బంతిలాగా? చెంబులు నువ్వు కడుగుతున్నావు, పని మనిషి లేదా? అవును, మెళ్ళో ఆ 2 పేటల గొలుసుండేది ఏది అంది. అత్తగారు అడిగిన వాటన్నింటికి మీనాక్షి ఒక పక్క నుంచి సౌమ్యంగా ఇంకా సమాధానాలు చెబుతూనే ఉంది. ఇంతలో చేతిలో ఉన్న పని వదిలేసి గబగబా కమలమ్మ అక్కడికొచ్చింది రుసరుసలాడుతూ. వచ్చి కూతురి చేతిలో చెంబులు లక్కుని, నువ్వెళ్ళాలా కూర్చోమ్మా, నువ్విక్కడ నాకేదో చాకరీ చేసేసి చిక్కుపోయావనుకుంటున్నారు అందరూను. తెగిపోయినా సరే ఏ పిన్నో పెట్టుకుని మెళ్ళో వేసుకోమన్నా గొలుసు. నా దరిద్రానికి తోడు నీ మెళ్ళో గొలుసు కూడా కనిపించకపోయేసరికి ఎవరు ఎన్నని అనుకుంటారు అంది గబగబా. అంత విసురుగా వియ్యపురాలు 4 మాటలు అనేస్తుంటే సుబ్బలక్ష్మి నిర్ఘాంతపడి చిన్నబుచ్చుకుని ఉండిపోయింది. ఇంతకీ తన అన్నదానిలో తప్పే ఉంది? ఆ మాత్రం కోడలి మంచి చెడ్లు తను వాకప్ చేయకూడదా? అందుకని మీనాక్షి మీద పెట్టి తనని ఇలా జాడించేస్తుందా? తనకి జవాబు చెప్పడం అలవాట్లేదు, చేత కాదు. అయినా ఈవిడి చేత చివాట్లు తినడానికి కాకపోతే తనెందుకొచ్చినట్టు మతిలేక కాని. అత్తగారిలా కినురాలై ఉండిపోవడంతో మీనాక్షి మనసు చివుక్కుమంది. అలా మాట్లాడినందుకు కమలమ్మకేసి కోపంగా చూసి సుబ్బలక్ష్మి వంక తిరిగి నెమ్మదిగా, రండత్తయ్య, మన హాల్లో కూర్చుందాం, ఈ పని మా అమ్మ చేసుకుంటుంది అంటూ తాత్కాలికంగా ఆమె మనసుకి ఉపశమనం కలిగించేలా మాట్లాడుతూ హాల్లోకి తీసుకువెళ్ళింది. వాళ్లు హాల్లో చెప్పుకుంటున్న కబుర్లన్నీ కమలమ్మ చెవిన పడుతూనే ఉన్నాయి. ఏమే మీనాక్షి, అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరాలొస్తున్నాయా? కాసేపు మీనాక్షి దగ్గర నుంచి ఏ సమాధానం రాలేదు. ఆ తర్వాత నెమ్మదిగా తడబడుతూ అప్పుడప్పుడు రాస్తున్నారు అంది. ఆ సమాధానం వినిపించేసరికి వంటింట్లో పనిచేసుకుంటున్న కమలమ్మకి అరికాలమంట నెతికెక్కింది. తనలో తను వికరింపుగా, రాస్తున్నాడు, రాయకం 8 నెలలకు ఉత్తరం, అప్పుడప్పుడు రాస్తుంటాడట, సిగ్గులేకపోతే సరి, ఇంకా గుట్టుగా గురించు. అసలు నువ్విచ్చిన లోకు వల్లే నిన్నాళ్ళు కాపురం తీసుకువెళ్లకుండా నాటకం ఆడుతున్నారు వీళ్ళు అంటూ విసుక్కుంది. అవును, నువ్వీ మధ్య రేడియోలో పాడ్డానికి విజయవాడ వచ్చావటగా అంది సుబ్బలక్ష్మి. ఆ ప్రశ్నకి మీనాక్షి ఇంకా ఏం సమాధానం చెప్పలేదు.
మా అమ్మ వెళ్ళక్కర్లేదని చెప్పింది అంటూ ఈ వెర్రిమొద్దు ఎక్కడ అనేస్తోందోనని భయపడుతూ కంగారుగా హాల్లోకొచ్చేసి, నేను తిరిగి రాగానే ఆ మాటే అన్నానండి. అదేంటే ఇంటికి వెళ్లకుండా వచ్చేస్తే మీ అత్తగారికి కోపం వస్తుందని. ఇప్పుడు చూడండి మీకు సంజయ్ ఇచ్చుకోవాల్సొచ్చింది. అతగాడికి జవాబు చెప్పుకోవాల్సొచ్చింది. అమాయకత్వం అంటే ఇదే. కొందరు మగపిల్లలు కూడా తల్లి ఎంత చెబితే అంతగా ఉంటారు. పసుపు బట్టలతో ఇక్కడికొచ్చినప్పుడు ఎంత ప్రయత్నించినా సారథి చేత 100 రూపాయలు పుచ్చుకునేలా చేయలేకపోయాం సోమండి అంది కమలమ్మ. ఓ పక్క నుంచి వ్యంగ్యంగా అంటూనే పైకి మాత్రం అతి సౌమ్యంగా కంఠం పెట్టి. ఆవిడ ధోరణి సుబ్బలక్ష్మికి ఏమాత్రం అర్థం కాలేదు. ఏంటా అతి గడుసుదనంగా సూటిపోటు మాటలు? జవాబైతే తను చెప్పలేదు, కానీ అంటున్నదేమిటో అర్థం చేసుకోలేదా? మీనాక్షికి కూడా తల్లి వరుస ఏం బాగున్నట్లు అనిపించలేదు. ఒకమారు తల్లికేసి విసుగ్గా చూసి, మా అమ్మ మాట తీరే అంత మీరేమనుకోకండి అన్నట్లు అత్తగారికేసి ప్రాధేయపూర్వకంగా చూసింది. ఆ తర్వాత ఆ ధోరణి మార్చడం కోసం, రాధని బాబీని పాపం వదిలేసి వచ్చారేంటండి? ఇద్దరినీ తీసుకురావాల్సింది అంది మీనాక్షి. ఆ వాళ్లే రాము అన్నారు. మా చెల్లెలు పిల్లలొచ్చి ఉన్నారులే ఇంట్లో 4 రోజుల నుంచి. వాళ్లతో ఆడుకుంటున్నారు. పైగా మనం ఈ సాయంత్రానికి తిరిగి వెళతాంగా అంది సుబ్బలక్ష్మి. ఏంటి ఈరోజే? ఏది మీరు పిల్లలు పెళ్ళియాక వచ్చింది మాత్రం ఎప్పుడు? 2 రోజులుంటేనే కాని వీల్లేదు అంది కమలమ్మ. అప్పటికే మనసు వికలమైపోయిన సుబ్బలక్ష్మి, ఇంకా అలా అనకండి. మీనాక్షి ప్రయాణానికి కూడా సిద్ధం చేయండి. ఈ సాయంత్రం మాతో తీసుకువెళతాం అంది. అంత చొప్పునెలాగా? చలిమిడి చేసి పసుపు కుంకుమని సిద్ధం చేసి పంపొద్దు. మీనాక్షి మాటలో మాట జోక్యం చేసుకుని, ఇంకా ఈ రోజుల్లో ఆ పాత పద్ధతులు ఏంటమ్మా అంది. ఆ మాటకి సుబ్బలక్ష్మి సంతోషిస్తే కమలమ్మ కొరకరా చూసింది. కమలమ్మ వరస కామేశ్వరరావు వచ్చేదాకా అలాగే ఉంది. భోజన సమయంలో అతనికి మీనాక్షి చేత వడ్డన చేస్తూ తను మాత్రం తలుపు చాటున నిలబడి అతనితో కష్టం సుఖం చెప్పుకోసాగింది. తనతో మాట్లాడిన తీరే వేరు, ఆయనతో మాట్లాడుతున్న పద్ధతే వేరు. వియ్యపురాలు గొంతులో ఎంత మార్పు కనిపిస్తోంది అంటూ విస్తుపోయింది సుబ్బలక్ష్మి. ఎప్పుడైనా తీరిక చేసుకునొచ్చి అప్పుడప్పుడు మమ్మల్ని చూసి వెళుతూ ఉండండి. మీ అండ చూసుకునే మేం ధైర్యంగా ఉంటున్నాం అని కమలమ్మ వియ్యంకుడితో దయనీయంగా చెబుతున్నప్పుడు సుబ్బలక్ష్మికి జాలి బదులుగా ఒక రకమైన ఈసడింపు కలిగింది. గడపవతల కామేశ్వరరావు నుంచుని వింటుంటే గడపవతల తలుపు చెక్కన అనుకుని తను చిన్నప్పటినుంచి పడిన కష్టాలు, రంగనాథం వల్ల తనకొచ్చిన ఆర్థిక ఇబ్బందులు, వాటి గురించి చెబుతూ కమలమ్మ కన్నీళ్లు పెట్టుకోవడం, ఆ స్థితిలో ఆమెను చూసి తన భర్త కలవళపడ్డం, నిండైన పచ్చని విగ్రహంలా ఆమె తన భర్తకి అతి సమీపంలో నిలబడ్డం, ఇదేం సహించలేక చిరాకేసింది సుబ్బలక్ష్మికి. అందుకే, వదినగారు, వచ్చిన కష్టాల్ని తలుచుకుని పదే పదే విచారించి ఏం లాభం చెప్పండి అంది కొంచెం గట్టిగా. పక్కన తనుండి మాట్లాడుతున్న తన కేసి చూడకుండా తన భర్త వైపే తిరిగి కమలమ్మ సంభాషణ సాగించడాన్ని సుతారాము సహించలేకపోయింది సుబ్బలక్ష్మి. అందుకే, సాయంకాలం అవుతోంది, ఇంక వెళదామా? మళ్ళీ బస్సు దొరకడం కష్టం అంటూ భర్తని తొందర పెట్టింది. తనకి ఉన్నంతలో కూతురికి అన్నీ పెట్టి కొత్త చీర కట్టుకుని తొలిసారిగా అత్తారింటికి వెళ్తుంటే కమలమ్మ మనసు ఎంత సంతోషించిందో అంతగా కుంగిపోయింది. ఆయన పోవడం తన పరిస్థితిలా మారడం వల్ల కదూ కూతుర్నింత తక్కువ స్థితిలో అతి సౌమ్యంగా కాపురానికి పంపాల్సొచ్చింది. ఆయనే ఉండి తన పూర్వపు ఆస్తి ఔన్నత్యమే ఉంటే అంతా ఆశ్చర్యపోయేలాగా ఊరి చివరిదాకా సారే కావిళ్లు ఏర్పాటు చేయకుండా ఉండేదా? తన స్థితి ఇలా అయింది కనుకే పచ్చగా తన చేత్తో బొట్టు పెట్టి చీర రవికెలగుడ్డ చేతిలో పెట్టి కూతుర్ని అత్తవారింటికి పంపే యోగం లేదు తనకి. వెర్రిమొహంలా పాపం అదే బొట్టు పెట్టుకుని చీర తీసుకుని కట్టుకుని వెళ్ళింది. తనిలా బాధపడుతుంటే వియ్యపురాలకా తొందర ఏమిటి? పోనీ రాకరాకొచ్చింది కదా అని ఆవిడికి చీర తెప్పించి పెడితే వద్దు కాక వద్దంటూ మొండిగా తీసుకోకుండా వెళ్ళిపోతుందా? అంత అహంకారమా? ఆ బుద్ధే కొడుక్కి వచ్చింది. పోనీ అంతగా ఆమె చెబుతోంది తీసుకో అని వియ్యంకుడు గారు అంటూ ఉన్నారు. ఆవిడ వింటేనా? ఏంటో ఆవిడికి తెలియడం లేదు. తనలాగా నాకు అనుకూలైన భర్త, చెప్పిన మాట వినే బిడ్డలో ఉంటే నేను తనలాగే సిగలోని పువ్వులా కులుకుతూనే ఉందును. కూతురు వెళ్ళిపోయాక బోవురుమంటూ ఉన్న ఇంట్లో చంటాన్ని పెట్టుకుని ఒక్కరితే దిగులుగా ఉండిపోయి ఆ రాత్రి చాలాసేపటిదాకా ఏడుస్తూనే ఉంది కమలమ్మ. కోడలొచ్చాక కంచంలో చేయి కడుక్కోవడం, మంచం మీద వాడడం బాగానే ఉంది. ఇంకా తిరిగి చిక్కింది కనుకే ఇలా అర్థంలేని ఆలోచనలు పెట్టుకుని నువ్వు మదన పడి నన్ను వేధిస్తున్నావు. అలా కామేశ్వరరావు విసుగ్గా అనేసరికి సుబ్బలక్ష్మి విస్తుపోయింది. దాదాపు 30 ఏళ్లు కావస్తోంది తను కాపురానికొచ్చి. ఎప్పుడైనా తనని ఇలా విసిరికొట్టారా? ఎప్పుడూ నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తిలో ఎందుకొచ్చినట్లు ఈ మార్పు? భార్య ముఖం చిన్నబోవడం చూసి, కాకపోతే ఏంటి చెప్పు, నువ్వీ మాట ఆ ఊర్నుంచి వచ్చాక అనడం ఎన్నో మారు. రోజు అదే సోదా అన్నాడు కామేశ్వరరావు తను విసుక్కున్నందుకు సంజయ్షి చెప్పుకుంటున్న ధోరణిలో. సుబ్బలక్ష్మికి కళ్ళనీళ్ల పర్యంతమైంది. సోదా, మనం వెళ్ళినప్పుడు వియ్యపురాలు మాట్లాడిన వరసేం బాగాలేదు. మనం మంచితనం ఆదర్శానికి పోయి మనం ఆ సంబంధం చేసుకోవడం,
ఇదంతా ఆవిడికేదో అలుసుగాను అవనేరని పెళ్లిగాను కనిపిస్తోంది అనడం సొదా తప్ప. బాధ వల్ల ఆ మాట ఇంకో మాట అంటే అదేమో అంతలోనే అంత విసుగు రావాలి ఈయనకి. అయినా చూస్తుంది కదూ, పాపం వియ్యపురాలే అంటూ మహా ఆపేక్ష జాలి చూపిస్తున్నారు మొన్నక్కడికి వెళ్ళినప్పటి నుంచి. మరి ఆవిడ కన్నీళ్లకే కరిగిపోయారో, ఆవిడ కబుర్లకే లొంగిపోయారో, ఆవిడ మీద ఈగ వాలనివ్వడం లేదు. తనని అన్ని మాట్లాడినందుకు కోపం రావడం అట్టేపోయి ఆవిడంటే జాలా? భార్య కంటే పయ్యాడది ఎక్కువన్నమాట. చి, ఎన్నేళ్లు కోపరం చేస్తే ఏంటి, ఈ మగాళ్ళ బుద్ధి ఇంతే. ఇంట్లో ఆడది ఆహుతైపోయినా ఏం పట్టదు, పయ్యాడది కన్నీరు కారిస్తే చాలు మంచులా కరిగిపోతారు. అయినా ఆవిడికి బుద్ధుండకర్లే. తనతోటి అలా మాట్లాడి ఆయనతోటి తీయగా కబుర్లు చెబితే తనకి అర్థం కాదనుకుంది కాబోలు. సాటి ఆడదంటే ఈర్షపడి మగాడనేటప్పటికి మోజుపడి ఆ మాట్లాడమేమిటి, ఆ ప్రవర్తించడమేమిటి? చిచ్చి, ఇలాంటి సజ్జు అని ముందే తెలిస్తే ఈ సంబంధం చేయకుండా ఉండేది. భార్య బాధపడుతుండడం చూసి కామేశ్వరరావు ఆలోచనలో పడ్డాడు. మీతో మాట్లాడిన తీరు వేరు, నాతో మాట్లాడిన ధోరణి వేరు. అయినా మీరంత ఊరట కలిగిస్తూ ఆవిడతో మాట్లాడమేమిటి అంటూ వచ్చిన దగ్గర నుంచి సుబ్బలక్ష్మి తనని వేధిస్తోంది. అర్థంలేని అనుమానం తప్ప ఇందులో ఏముంది? నడివయసులో భర్త అండలేకపోయినప్పటికీ మనసు పెట్టే కంగారుని తట్టుకోలేక పాపం ఏదో మాట్లాడింది. పిచ్చిదాల్లా నిస్సహాయంగా కన్నీరు కారుస్తూ ఆవేదన పడుతున్న ఒక ఆడదానికి కాస్త కబుర్లు చెప్పి ఊరట కలిగించడం తప్ప. ఏంటో దీన్నంతా అర్థంలేని కోపం అనుకున్నాడు కామేశ్వరరావు. తన దృష్టిలో తనది రేటు సుబ్బలక్ష్మికి, అలాగే కామేశ్వరరావుకిను. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు అర్థం చేసుకోనిలేదు, అందు ప్రయత్నం చేయనూ లేదు. ఇద్దరూ ముభావంగా ఉంటూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు. నిజానికి ఇద్దరికీ మాత్రం ఒకే సదభిప్రాయం ఉంది. తల్లి ఎలాంటిదైనా, కూతురు మాత్రం రత్నంలాంటి పిల్ల అని. దానికి తోడు మీనాక్షి కూడా కళకళ్లాడుతూ ఇంట్లో తిరుగుతూ ఇల్లంతా ఎంతో తెలివిగా అతి నేర్పుగా సర్దుకుంటోంది. అత్తగారు ఇక్కడ పూచిక పిల్ల అక్కడ పెట్టనక్కర్లేకుండా అన్నీ తనే చేసుకుపోతోంది. పెరట్లో మొక్కల దగ్గర నుంచి ఇంట్లో వంట వార్పు గదులు సర్దడం దాకా అన్నీ మీనాక్షే అతి సమర్థంగా నిర్వహించుకుపోతుండడం ఇటు కామేశ్వరరావుకి అటు సుబ్బలక్ష్మికి కూడా ఎంతో సంతోషాన్ని కలిగించసాగింది. ఇటువంటి ఉత్తమురాలైన పిల్ల తమ కోళ్లయింది కదా అని ఓ పక్క నుంచి ఆనందం. ఇలాంటి భార్యని తీసుకువెళ్లి కోపురం పెట్టడానికి ఏంటలా ఆలస్యం చేస్తాడు ఏవో సాకులు చెబుతూ అని సారథి మీద మరో పక్క నుంచి కోపం రాసాగాయి వాళ్ళిద్దరికీను. ఎక్కడ్నుంచి కేకేసినా వస్తున్నా అత్తయ్యగారు, వస్తున్నా మామయ్యగారు అంటూ కాలి మట్టెల చొప్పుడైనా వినిపించకుండా ఇట్టే చక్కా వస్తుంది ఎంతో వినయంగా. ఇక రాధ పట్ల బాబిగాడి పట్ల సరే సరి, ఎంత ఆదరణో ఎంత ప్రేమో. వదినే నాకు నీళ్లు పొయ్యాలి, వదినే బట్టలు తొడగాలి, నాకు వదినే అన్నం పెట్టాలి అంటూ వాళ్ళిద్దరూ వంతుల ప్రకారం పోటీ పడుతుంటే సన్నగా నవ్వుతూ కబుర్లు చెబుతూ వాళ్ల సంరక్షణంతా తనే చూస్తుంది మీనాక్షి. ఇలా కోడలి పట్ల ఎంతో అభిమానాన్ని ఆదరాన్ని పెంచుకున్న సుబ్బలక్ష్మి ఓ రోజు రాత్రి మంచం మీద కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటున్న మీనాక్షి కనపడేసరికి కలవల పడిపోయింది. ఆ స్థితిలో కోడల్ని చూసేసరికి ఆమె హృదయం ఆందోళనతో నిండిపోయింది. ఎందుకిలా మదన పడుతోంది? పాపం వాళ్ళమ్మని చూడాలనుందా? వాళ్ళ నాన్న జ్ఞాపకం వచ్చాడా? ఇక్కడ ఏమైనా బాధలు పడుతోందా? అవేం కనిపించవే. పైగా తను దాన్ని కన్న కూతురు కంటే ఎక్కువ ఆపేక్షగా చూసుకుంటుంది కదా. అబ్బే, అవేం అయి ఉండవు. మరి ఎందుకు ఏడుస్తోంది? సుబ్బలక్ష్మికి కాసేపటికి అర్థమైంది. అవును, నిజమే. మర్యాద కోసం మా అందరికీ చాకరీ చేస్తూ ఇలా ఉండిపోయింది. కానీ మొగుడు లేని అత్తారిల్లు ఆడదానికి ఏం ఆనందంగా ఉంటుంది? వెర్రిపిల్ల, పైకి అనలేదు కానీ సారథి రావాలని తనని తీసుకువెళ్లాలని మనసులో ఉండదా ఏంటి వయసులో ఉన్న పిల్లకి? ఇలా అనుకుని మరనాడే భర్తతో చెప్పింది. మీరు ఏం రాస్తారో ఏం చేస్తారో నాకు తెలీదు. 1-2 రోజుల్లో అబ్బాయిని రప్పించాలి అంతే. కుంటి సాకులు అర్థంలేని అభ్యంతరాలు వాడు పెట్టకుండా చూడండి. ఇంకో కబురికి వాడు రావాల్సిందే. అలా చెయ్యాలి కబురు అంది ఖచ్చితంగా. ఏంటో అంత హఠాత్తుగా వచ్చిన అవసరం అంటూ నవ్వుతూ వేళాకోళంగా ఆమె మాటని తీసి పారేసేవాడే మామూలుగా అయితే. కాని ఈ మధ్య భార్య తను ముభావంగా ఉంటూ ఉండడం వల్ల సరే అన్నాడు కామేశ్వరరావు. అత్తగారు మామగారితో ఈ ముక్కలు చెబుతూ ఉండడం మీనాక్షి చెవుల్లో పడింది. ఆనందంతో ఆమె హృదయం శృతిపర్వమైన వీణలా ఒక్కమారు జల్లుమంది. అత్తగారు ఎంత మంచివారు అనుకుంది. తన మనసులో కోరికని ఆమె కనిపెట్టేలేదు కదా. ఒక్క మాటుగా సిగ్గుతెర ముంచుకొచ్చింది. నిన్ననే ఏడుస్తూ అనుకుంది, పెళ్లి చేసుకుని నేను ఏం సుఖపడుతున్నాను? భర్త వాత్సల్యం కోసం కదా కమ్మగా కలలు కని తను ఎంతో ఉత్సాహంగా పెళ్లి చేసుకుంది. అదే కరువైనప్పుడు దాని పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు? పెళ్లి చేసుకుని నీరజకి పెళ్లైన తనకి తేడా ఏమిటి? ఇద్దరూ ఇప్పటివరకు కన్యలే. తనకంటే నీరజ నయం, హాయిగా స్వేచ్ఛగా చదువుకుంటోంది. తను కూడా అప్పట్లో నీరజ మాట విని పెళ్లి మానేసి హాయిగా చదువుకుని ఉండవలసింది అని.
ఆ రోజు మీనాక్షి ఇంట్లో తిరుగుతూనే ఉంది కానీ మనసు మాత్రం మధురమైన ఊహాలోకాల్లో తేలిపోతూ ఉంది. ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అంటూ వచ్చిన టెలిగ్రామ్ చూసుకుని భయాందోళనలతో విజయవాడ పరిగెత్తుకొచ్చి గుండెలు దడదడలాడుతూ ఇంట్లోకొస్తున్న సారథికి హాల్లోకి నవ్వుతూ ఎదురొచ్చిన తండ్రిని చూసేసరికి మతిపోయింది. ఇదిగోనేవ్, నీ సుపుత్రుణ్ణి రప్పించాను చూడు అంటూ మీసం మెలేస్తూ ఇంట్లోకో కేక పెట్టాడు కామేశ్వరరావు. వచ్చాడా బాబూ అంటూ సుబ్బలక్ష్మి అన్నయ్యొచ్చాడు అంటూ రాధా బాబీ చుట్టూ చేరడం కాని ఆ మాట విని పట్టలేని ఆనందంతో పొరుగు పొరుగున గుమ్మం దాకా వచ్చి తలుపు దగ్గరే పక్కగా ఆగిపోయి దొంగతనంగా మీనాక్షి తనను చూడ్డం కాని ఇవేం గమనించే స్థితిలో లేడు సారథి. చాలా జబ్బుగా ఉండి ఉంటారనుకున్న నాన్నగారు ఇదేమిటి ఇలా నవ్వుతూ హాల్లో ఎదురయ్యారు? నాన్నగారికి జబ్బు చేయలేదా? అది అబద్ధపు టెలిగ్రామా? దానిని ఎవరిచ్చారైతే? ఇలా ఆలోచిస్తూ చేతిలో ఉన్న బ్రీఫ్ కేసుతో ఆమొట్టనే నిలబడిపోయిన కొడుకుని చూసి, అదేమిట్రా అలా నిలబడిపోయావు, రా లోపలికి రా అని సుబ్బలక్ష్మి అంటుంటే కామేశ్వరరావు మీసాల వెనుక సన్నని చిరునవ్వు తళుకుమంది. దాంతో సారథికి సర్వం అర్థమైంది. ఇంటికో మాటు రావాల్సిందిగా 10-12 నెలల నుంచి నాన్నగారు ఉత్తరం రాస్తున్నా తనేదో కారణం చెప్పి రావడం లేదు. తనని రప్పించడానికి ఆయన ఎత్తు వేశారన్నమాట. అది తెలిసేటప్పటికీ సారథికి చిరాకు వేసింది, నవ్వు వచ్చింది. తను హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చిన 1-2 ప్రజెంట్స్ చెల్లెలికి తమ్ముడికి ఇచ్చి బట్టలు మార్చుకుంటూ తండ్రితో కబుర్లు చెప్పసాగాడు సారథి. మీనాక్షి ఇక్కడే ఉందిరా, లోపలికి వెళ్ళి పలకరించు అని నెమ్మదిగా అతనికొక్కడికే వినిపించేలా అంది సుబ్బలక్ష్మి. కాని అది వినిపించినట్లే ఊరుకున్నాడు సారథి. ఆ తర్వాత మేడ మీద అతని గదిలోకి ఆనందంతో తడబడుతూ సిగ్గుతో వణికిపోతూ గుండె దడదడా కొట్టుకుంటుండగా మీనాక్షి కాఫీ పట్టుకెళ్ళిచ్చింది. కప్పు ప్లేటు ఆమె చేతిలోంచి అందుకుంటూ, అయితే ఇక్కడే ఉంటున్నావన్నమాట అన్నాడు సారథి. ఆ పలకరింపులో ఆప్యాయత కాని అనురాగం కాని ఏమీ కనిపించలేదు మీనాక్షికి. అందుకే తనలో తను నిస్పృహతో అనుకుంది, ఉంటున్నాను, పంజరంలో పెంపుడు పక్షిలాగా అని. తన పలకరింపుకి సమాధానం ఇవ్వకుండా కేవలం నిట్టూర్పు మాత్రం విడిచి ఊరుకున్నందుకు సారథికి కోపమొచ్చి కాఫీ గడగడా తాగేసి ఖాళీ కప్పు ప్లేటు టేబుల్ మీద పెట్టేసి పై మీద టవల్ వేసుకుని మేడ మీద బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. ఎన్నో ఆశలతో వచ్చిన మీనాక్షి ఈ హఠాత్ పరిణామానికి విస్తుబోయి కాసేపు ఆమట్టునే ఉండిపోయింది. మల్లెపువ్వులు కుట్టిన జడతో పాటు కోరికలతో నిండిన మనసు కూడా ఎంతో బరువుగా ఉన్నట్లు అనిపించింది ఆ సాయంత్రం మీనాక్షికి. వదినకి జడ కుడుతున్నావేం, నా కూడా కుట్టు అంటూ ఏం మెరగని 10 ఏళ్ల రాధ కూడా తల్లిచేత మల్లెపువ్వుల జడ కుట్టించుకుంది. తన జడకేసి చూసుకుని మురిసిపోతూ రాధ బాబిగాడిని పిలిచి, నా జడ ఎలా ఉందిరా అని అడిగింది. నీది పిచ్చి, వదిన జడ బాగుంది అన్నాడు బాబీ. దాంతో రాధకి కోపమొచ్చి మేడ మీదకి వెళ్లి సారథికి రిపోర్ట్ చేసింది. చూడన్నయ్యా, తమ్ముడు వదిన జడే బాగుందంటున్నాడు, నాది పిచ్చట అంది బొంగుమూతి పెట్టి కోపంతో. వెనకాలే వచ్చిన బాబీ, అవును నీది పిచ్చే, వదించుడు ఎంచక్క చినిమాల అమ్మాయిలా ఉంది అన్నాడు. రాధ కళ్ళనీళ్ల పర్యంతమైంది. అది చూసి సారథి నవ్వుకుంటూ, లేదమ్మా నీ జడే బాగుంది, వదిందే పిచ్చి అన్నాడు. దాంతో రాధ సంతోషంతో గంతులేస్తూ వచ్చి మీనాక్షితో, చూడు అన్నయ్య నీ జడే పిచ్చి అన్నాడు అంది. ఆ మాట సారథి ఏ సందర్భంలో ఎందుకన్నాడో మీనాక్షికి తెలియలేదు. ఆయన సారథి తన గురించి అలా అన్నందుకు మీనాక్షికి మనసు చివుకుమంది. వదినేది, ఈవేళ వదిన మా దగ్గర పడుకోలేదేం అని అరుస్తున్న పిల్లలిద్దరి నోళ్లు నొక్కి సుబ్బలక్ష్మి వాళ్ళని తన దగ్గర పడుకోబెట్టుకుని జో కొడుతుంటే కామేశ్వరరావు వసారాలో ఉయ్యాల బల్ల మీద పడుకుని నెమ్మదిగా గజేంద్రమోక్షం చదువుకుంటుంటే పాల గ్లాస్ పుచ్చుకుని స్వర్గంలోకి తేలిపోతున్నట్లు ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ మేడ మీదకి నెమ్మదిగా వెళ్ళింది మీనాక్షి. ఒక్క మాటుగా మల్లెపూల సువాసనొచ్చి ఉక్కిరిబిక్కిరి చేసేసరికి గది యువతల పంచెలో ఈజీ చైర్లో నిద్రపోతున్న సారథి కళ్ళు బరువుగా తెరచి ఒళ్ళు బద్ధకంగా విరుచుకుంటూ, ఇప్పుడు టైం ఎంతైంది అని తనలో తను అనుకున్నట్లుగా పైకని వాచి చూసుకున్నాడు. మీనాక్షి తడబడుతూ గదిలోకెళ్లి పాల గ్లాసు టేబుల్ మీద పెట్టి లైట్ ఆర్పేసి చీకట్లో మంచం దగ్గర నిల్చునుంది. 1-2 20 నిమిషాలు గడుస్తున్నాయి, కానీ సారథి గదిలోకి రాలేదు. అతను వస్తాడని, ఆప్యాయంతో లాలనగా తనని దగ్గరగా తీసుకుంటాడని, అతని కౌగిలిలో ఎన్నో మధురమైన అనుభూతుల్ని తను పొందుతానని తీయగా ఊహిస్తూ ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న మీనాక్షి తీరా అతను ఎంతసేపటికి రాకపోయేసరికి నిరాశతో నిస్పృహ చెందింది. ఏదో తెలియని వేదనతోనూ అసంతృప్తితోనూ మనస్సంతా నిండిపోయింది. వికలమైన మనసు హృదయాన్ని రగిల్చేస్తుంటే ఉత్సాహమంతా విరక్తిగానూ నిర్లిప్తంగానూ మారిపోయింది. తన దీనావస్థకి గుండె పగిలిపోయేలా కాసేపు ఏడ్చినా కాస్త ఉపశమనం కలుగుతుంది అనుకుంది. తన స్థితి ఎందుకిలా అయింది?
వలచి వలపించుకుని చేసుకున్న పెళ్లే గాని పెద్దలు మెడల వంచి చేసిన వివాహం కాదు తమది. కావాలని పెళ్లి చేసుకుని ఎంతో అనురాగంతో పెళ్లిలోనూ కనకదుర్గ గుడి కొండ మీద ఉంటూ వచ్చిన సారథి ఎందుకిలా మారిపోయాడు? రాసిన ఉత్తరాలకి సమాధానాలు రాయకపోవడానికి, విసుగ్గానూ ముభావంగానూ ఉండడానికి, పెళ్ళైన ఏడాది దాటినా తనని ఒకమారైనా చూడ్డానికి రాకపోవడానికి, ఇలా వచ్చినప్పుడైనా ఉదాసీనంగా ఉంటూ దూరం దూరంగా మసలడానికి, వీటన్నింటికీ కారణం ఏమై ఉంటుంది? తన మీద కోపమొచ్చిందా? కొత్తలో ఉండే ఆ మమత అభిమానం తగ్గాయా? ఎందుకు తగ్గుంటాయి? తన పాటలో మాధుర్యాన్ని, మాటలో మంచితనాన్ని చూసే కదా ఆ రోజున మోజు పడింది. ఇప్పుడు ఆ మోజు ఎందుకు తగ్గాలి? తను పెద్ద అప్సరస కాకపోవచ్చు. ఆ విషయం ఆయనకి పెళ్లికి ముందే తెలుసు కదా. తనని అలుసుగా చూడ్డానికి బేదతనం ఒక కారణమా? ఎంత తల బద్దలు కొట్టుకున్నా సారథి తన పట్ల ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు. ఆలోచనలు ఆలోచనలు, మెదడుని మండించేసే ఆలోచనలు. హైదరాబాదులో ఏ అందాల రాసైనా ఈయన హృదయాన్ని ఆకర్షించి తన స్థానాన్ని ఆక్రమించుకోలేదు కదా. ఈ ఆలోచనతో మీనాక్షి నిలువెల్లా వణికిపోయింది. భయం వలన వెనులో జూమన్నట్లయింది. గడియారం 12 గంటలు కొడుతుండగా సారథి గదిలోకొచ్చి లైటు వేశాడు. పందిరి మంచం కర్రన అనుకుని నిశ్చేష్టురాలే నిలబడున్న మీనాక్షిని చూసి ఆశ్చర్యంతో నువ్వింకా నిద్రపోలేదు అన్నాడు. ఏంటా ప్రశ్న? తన కోసం 1000 కళ్లతో వేచున్న భార్యని అడిగే ప్రశ్నేనాది? తెలిసి అడుగుతున్నాడా లేక తన మనసు ఇంకా అర్థం చేసుకోలేదా? ఆ ప్రశ్నకేం సమాధానం చెబుతుంది? అందుకే తలెత్తి అతని కేసి చూసి ఆ తర్వాత నేలకేసి చూస్తూ ఉండిపోయింది. ఏమైనా పాత జ్ఞాపకాలు మనసులో మెదిలి నిద్ర రానియడం లేదా అన్నాడు వ్యంగ్యంగా. ఓ చెయ్యి గోడ కాంచి మరో చెయ్యి నడ్డి మీద చేర్చి నిర్లక్ష్యంగా చూస్తూ అడిగిన అతని ప్రశ్నకి ఎలా సమాధానమివ్వాలో అర్థం కాక బాధగా నీరసంగా నవ్వింది మీనాక్షి. ఆ నవ్వు ఆమె అహంకారానికి, అతని పట్ల తృణీకార భావానికి సూచనగా అర్థం చేసుకున్నాడు సారథి. అందుకే కోపంగా వెళ్లి మంచం మీద అడుతిరిగి పడుకున్నాడు. అతని ప్రవర్తన మీనాక్షికి కొరడాతో చెళ్ళును కొట్టినట్లనిపించింది. ఏమిటి తృణీకారం, అవమానమును? తను ఎంతగా తన్ని ఆరాధిస్తూ ప్రేమిస్తుంటే అతనంతగా తనని అవమానిస్తున్నాడు. అతను ఉన్నత స్థానంలో ఉన్నట్లు అనుక్షణం తనని న్యూన్యతపరుస్తుంటే ఆత్మాభిమానాన్ని తను ఎంతవరకు చంపుకోగలదు? తనకి వ్యక్తిత్వము, పౌరుషం ఉన్నాయి. తను నిర్లిప్తంగానూ ముభావంగానూ ఉండగలదు. ఈ ఏడాది నుంచి జరిగిందేదో జరిగిపోయినా మామగారి టెలిగ్రామ్ చూసైనా వచ్చారు. ఆ రావడంలో తను కూడా కొంత కారణం అయి ఉంటుందని కొండంత ఆశతో దోసిలిండా మల్లెపూలు తీసుకుని తన వలపు తెలుపుతూ అతని మీద రువ్వుదామనుకుంది. అంత మక్కువతో మేడ మీదకొస్తే తనకి లభించిన మర్యాదిది. తనకి సారథికి మధ్య అజ్ఞాతమైన అగాధం ఏర్పడుతుందని, అవ్యక్తమైన అభిప్రాయ భేదాలేవో నిశ్శబ్దంగా తలెత్తుతున్నాయని ఈ మధ్య భయపడుతూనే ఉంది. తన భయం నిజమని మరొక మారు రుజువైంది. అయినా ఇలా మౌనంగా తనని హింసించకపోతే నా మనసులో భావం ఇది అని స్పష్టంగా చెప్పకూడదు. వివాహం అయితే అయింది, నువ్వంటే నాకిష్టం లేదు, మనం ఇంకా ఒకటి కాలేదు కనుక నీ దారి నీది, నా దారి నాది అని ఖరాఖండిగా చెప్పేస్తే తన మార్గం ఏదో తను నిర్ణయించుకుంటుంది. ఎన్నాళ్ళని ఈ నిరీక్షణ? నీరజ కూడా చెప్పింది. పరాయి మగాడిని నమ్మి జీవితాన్ని ఒకరికి అంకితమవడం అంత మూర్ఖత్వం మరొకటి లేదు. వివాహం, భర్త, ఇల్లాలి జీవితం అంటూ వేరు వ్యామోహంలో పడుకో. ప్రేమికురాల్ని ప్రేమించడం, గౌరవంగా చూడడమే మగాడికి తెలుసు. ఆ ప్రేమికురాలే తన భార్య అయితే ఎలా చూడాలో తెలీదు. పైగా ఏ వస్తువైనా తనదయ్యాక పురుషుడి దృష్టికి అతి అలుసుగా కనిపిస్తుంది అని. నిజంగా తన పట్ల అదే అయింది. ఇంత వయసొచ్చినా అత్తగారు, మామగారు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు. ఎవరి మాట ఎవరు వింటున్నారో ఎన్నాళ్ళనుంచి చూస్తున్నా తనకు అర్థం కావడం లేదు. అది దాంపత్య జీవితం అంటే. ఇంత చిన్న వయసులో ఉండి ఎంతో అనుకూలంగా జీవితం గడపవలసిన తాము ఇలా ఉంటున్నారు. మీనాక్షికి దుఃఖం కట్టలు తెంచుకొచ్చింది. తలెత్తి చూస్తే సారథి హాయిగా నిద్రపోతున్నాడు మంచం మీద. గడియారం 2 గంటలు కొట్టి ఇంకా ముందుకు సాగిపోతోంది. ఇదిగో ఈ అల్మరా తలుపుకి వెనకవైపున సొద్దుముక్కతో రాసింది సారథి అడ్రస్ అంటూ అరిచాడు శ్రీనివాస్. అవతల గదిలో కమలమ్మతో మాట్లాడుతున్న నీరజ ఏది, ఎక్కడా అంటూ కంగారుగా రావడంతో గడప కాలికి తగిలింది. తూలి బోర్లా పడిపోతున్న నీరజని చట్టున 2 భుజాలు పట్టుకునాపాడు శ్రీనివాస్. అతను తన భుజాలు గట్టిగా పట్టుకోవడంతో అంతటి కంగారు స్థితిలోనూ నీరజ ఒళ్లంతా ఒక్కమారు జల్లుమంది. అది తన మనస్సుకి వింతగానూ హాయిగానూ ఉంది. జీవితంలో ఇంతకు పూర్వం ఎప్పుడూ తను పొందని ఏదో మధురమైన అనుభూతి కలిగింది. అబ్బా, ఎంత హాయిగా ఉంది! పురుషస్పర్శ ఇంత సుఖంగా ఉంటుందా? ఇందుకేనా నరక యాతనం లాంటి కష్టాల్ని అనుభవిస్తూ కూడా ఓర్పుతో సంసారాలు చేయగలుగుతున్నారు ఆడవాళ్లు? మరైతే ఇంత క్రితం ఎన్నిసార్లు ఈ శ్రీనివాసు చెయ్యి అనుకోకుండా తనకి తగిలిందే. అప్పుడు రామప్ప గుడిలో కూడా ఆ బీజీష తన చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకోబోయాడే. అప్పుడెప్పుడూ కలగని ఈ మధురానుభూతి ఇప్పుడెందుకు కలిగింది చెప్పా?
పెళ్లి చేసుకున్న స్త్రీలు రోజూ ఇలా ఒళ్ళు పులకరించే సౌఖ్యానుభవాన్ని పొందుతూ ఉంటారా? అయితే పెళ్లి చేసుకుంటే తను కూడా ఈ అపూర్వమైన దివ్యానందాన్ని పొందొచ్చునన్నమాట. కానీ చిన్నప్పటి నుంచి టీచర్ బోధనలు విని తల్లి పడిన కష్టాలు తెలుసుకుని వివాహం అంటే ఒక విధమైన భయం, అసహ్యం కలిగించుకుంది కదా. పురుషులంటే ఆ జుగుప్స హేయభావం ఇప్పుడెలా పోతాయి? ఏమైనా ఆడది మగవాడిని నమ్మి పెళ్లి చేసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. కానీ ఆ మగవాడి పొందులోనే స్త్రీకి స్వర్గ సౌఖ్యం లభిస్తుందేమో అనిపిస్తోంది. మరైతే ఎలా? పాము పడగ మీద మణ్ణుంచినట్లు కుర్రాడు మోసకారి అయిన పురుషుని దగ్గర స్త్రీ ఆనందాన్ని నిక్షేపించడం అన్యాయం. ఈ విషయంలో భగవంతుడు తన పక్షపాత బుద్ధి పూనిచుకున్నాడు కాదు. ఇలా ఆలోచిస్తూ ఒళ్లంతా పులకదేరి మనసంతా ఏ ఆనందమయ లోకాల్లో తేలిపోతుంటే అరమోడుపు కన్నులతో తన్మయీభావ స్థితిలో నిలబడిపోయింది నీరజ శ్రీనివాస్ చేతుల్లో. ఆమె భుజాల మీదుంచి చేతులు తీస్తూ, మరికొంచెం ఉంటే పడిపోయేదానివి తెలుసా అన్నాడు శ్రీనివాస్. అతని గొంతుకులో తడబాటు కాని మనిషిలో కంగారు కాని ఏం లేదు, మామూలుగా ఉన్నాడు. అయితే తీయని ఈ అనుభవం తనకే కాని అతనికేం లేదన్నమాట అనుకుంది. ఎన్నడూ లేంది అతని ముఖం చూడాలంటే సిగ్గేస్తోంది. చిన్నప్పటి నుంచి చూస్తున్న శ్రీనివాసే ఇప్పుడేదో ఉన్నతంగా మధురంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. అతనికి దగ్గరలో ఇంకా చాలాసేపు నిలబడాలని, అతని మాటలు మరీ మరీ వినాలని అనిపించింది నీరజకి. కొంతసేపటికి తనను తాను సంభాళించుకుని డైరీలో సారథి అడ్రస్ నోట్ చేసుకుని అవతల గదిలోకి కమలమ్మ దగ్గరికి మెల్లగా నడిచి వెళ్ళిపోయింది నీరజ. శ్రీనివాస్ కూడా వెనకాల వెళ్ళాడు. మీరిద్దరూ వచ్చినట్టే మీనాక్షి కూడా అత్తారింటికి వెళ్ళింది. అది కూడా ఉంటే ఇంచక్క ముగ్గురు కబుర్లు చెప్పుకుందరు కదా అంది కమలమ్మ ప్లేట్లో ఉన్న ఒక పొడి కొంచెం కొంచెం తీసి పొట్లాలు కడుతూ. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నావా? అక్కడి నుంచి నువ్వెప్పుడొచ్చావు అన్నాడు శ్రీనివాస్. సమాధానం చెబుదామనుకుంది కానీ నోట్లోంచి మాట పెగిలి రాలేదు. అందువలన కమలమ్మే అంది, 4-5 రోజులైంది. ఇక్కడ ఆస్తి వ్యవహారాలు అప్పులు బాకీలు అన్నీ సర్దుబాటు చేసుకోవడానికి ఒక్కరితే వచ్చింది. ఇప్పుడు వాళ్ళమ్మ కూడా లేదుగా పాపం. అదేంటి నేను వినలేదే అన్నాడు శ్రీనివాస్ కంగారుగా నీరజకేసి జాలిగా చూసి. అంటే ఈ మధ్య నీరజ మీద కోపం వచ్చి ఎంత బ్రతిమలాడుతున్నా వినకుండా ఎక్కడో సాధు అమ్మల మఠంలో కలిసిపోయిందట్లే. అది విని కొంచెం స్థిమితపడి అంత కోపం ఎందుకొచ్చింది అన్నాడు శ్రీనివాస్ ప్రశ్నార్థకంగా నీరజ వైపు చూస్తూ. మరి రాదు, ఎంత చెప్పినా వినకుండా ఈ పిల్లేమో పెళ్లి చేసుకోనని భీష్మించుకుని కూర్చుంటే. శ్రీనివాస్ నవ్వుతూ, అంత పట్టుదల ఎందుకు నీరజ? శుభ్రమైన మంచి కుర్రాన్నెవరినన్నా చూసుకుని హాయిగా పెళ్లి చేసుకోక అన్నాడు. మరో సమయంలో అయితే పెళ్లిన సమాధానం ఇచ్చేదే, కానీ ఈ నిమిషంలో నీరజ మనసు మరోలా ఉంది. తీగలేని తన హృదయవీణకి ఏ గంధర్వుడో తీగలు వేసి శృతులు సవరిస్తున్నట్లు అనిపించి తీయని అనుభవంలో హాయిగా తేలిపోతూ ఉందేమో. సమాధానం ఏం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. అయితే మీనాక్షి నేనుండే 1-10 రోజుల్లోనూ రాదంటావా అన్నాడు శ్రీనివాస్. ఏమోనైనా, ఈ మధ్యనే వాళ్ళ అత్తగారు మామగారు వచ్చి తీసుకువెళ్లారు. పెళ్ళైన తర్వాత ఈ ఏడాది నుంచి ఇక్కడే ఉంది. అతగాడు ఒక్క మాట కూడా రాలేదు. వీళ్ళు తీసుకెళ్లలేదు. ఏంటో వాళ్ళ పద్ధతులన్నీ విచిత్రంగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడెవర్ని చూద్దామన్నా ఈవేళ పెళ్లి చేసుకుని రేపు కాపురానికి తీసుకుపోతున్నారు. వీళ్ళదంతా అదో పద్ధతి అంటూ నిట్టూర్చింది కమలమ్మ. ఇంతకీ విజయవాడలో అత్తారి దగ్గరుందా లేక హైదరాబాదు అతని దగ్గరికి వెళ్ళిందా అన్నాడు శ్రీనివాస్. అందుకు సమాధానం కమలమ్మ బదులు నీరజ్ చెప్పింది. 5-6 రోజుల క్రితం నేనిక్కడికి బయలుదేరడానికి ముందు నాకు ఉత్తరం రాసింది. దాన్ని బట్టి విజయవాడలోనే ఉండాలి. హైదరాబాద్ వస్తే నాకు కబురు చేయకుండా ఉంటుందా? నీకు రాసిందా ఉత్తరం? ఏంటి కులాసాగా ఉందా? అతగాడు వచ్చాడట అంది కమలమ్మ ఆసక్తితో. ఏంటో దాని ఉత్తరాలన్నీ ఈ మధ్య చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. సరదాగా రాయడం మానేసింది. విశేషాలు కూడా ఏం రాయడం లేదు. ఎంతసేపు ఆడవాళ్లు, పెళ్లిళ్ళు, జీవితాలు, సమస్యలు ఇలా ఏవేవో వ్యాసాల్లా రాస్తోంది. నాకు అలా ఏదో వేదాంతం రాయసాగింది ఈ మధ్య అన్నాడు శ్రీనివాస్ జ్ఞాపకం చేసుకుంటూ. నా అనుమానం ఏంటంటే మనం అనుకున్నట్లు సుఖంగా లేదది. ఏదో చెప్పడానికి వీల్లేని ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తూ ఉంది అంది నీరజ సాలోచనగా. ఏమిబ్బందో ఏంటో మనసులో ముక్క పైకి చెప్పదుగా. తెలియలేని నా దగ్గరే మహాగుట్టు. ఆ మధ్య నెల్లాళ్ల క్రితం ఓ రోజున అకారణంగా ఉన్నపాళాన ఆ మొక్కల మధ్యకు వెళ్లి ఏడుస్తూ కూర్చుంది. ఏంటి అంటే మాట్లాడదు. అడగ్గా ఆఖరికి విసుకుంటూ మొక్కలన్నీ ఎండిపోతే నాకేదో బాధొచ్చింది అంతే అంటూ సమాధానం చెప్పింది. నాకు తెలుసు అదందుకు ఏడవలేదని అంటూ చెప్పి కళ్ళొత్తుకుంది కమలమ్మ. శ్రీనివాస్ కమలమ్మ చెప్పిందంతా విని నిట్టూర్చి, అయితే నేను రేపు ఎల్లుండో విజయవాడ వెళ్ళి ఓ పూటుండి అసలు సంగతి ఏదో జాగ్రత్తగా గమనించొస్తాను. ఆ తర్వాత పరిష్కారం ఏదో ఆలోచిద్దాం అన్నాడు. బెజవాడలో ఉందో హైదరాబాద్ వెళ్ళిందో అంది కమలమ్మ. హైదరాబాద్ అయితే ఆ పని నేను చేస్తాను.
ఈ అడ్రస్ ప్రకారం వెళ్ళి సారథి ఇల్లు తెలుసుకోవడం ఏమంత కష్టం కాదు అంది నీరజ. అలా చేయి. నువ్వెప్పుడు వెళుతున్నావు హైదరాబాదు అని అడిగాడు శ్రీనివాస్. రేపే అంది నీరజ. అయితే ఆ ట్రైన్కే నేను వచ్చి విజయవాడలో దిగుతాను అన్నాడు శ్రీనివాస్. ఆ మర్నాడు నీరజ శ్రీనివాస్ రైలుకు వెళ్ళిన తర్వాత హాల్లో కూర్చుని చిరిగిపోయిన చీర కుట్టుకుంటుంటే కమలమ్మకి ఏవేవో ఆలోచనలు రాసాగాయి. చీకటి పడకుండానే చంటాడు అన్నం తిని నిద్రపోయాడు. ఈ 2 రోజుల నుంచి నీరజ శ్రీనివాసు ఇంట్లో తిరుగుతూ ఉన్నారు కనుక కొంచెం సందడిగా ఉంటూ వచ్చింది. ఇంకెక్కడి నుంచి ఆలోచనలతో కూడిన ఏకాంతమైన జీవితం, జరిగిపోయిన జ్ఞాపకాలు, ఎంతకీ జరగని రాత్రులు మొదలు దుర్భరమైన ఈ జీవితం తనకి ఎన్నాళ్ళని గడుస్తుంది? అయినింట పుట్టింది కనుక తను అయిష్టంగానైనా అసమర్థంతో కోపరం చేసింది. ఏదో సమర్థుడో అసమర్థుడో ఆ మనిషంటూ ఉంటే అదో దారి. ఇప్పుడేంటి, వయస్సా ఇంకా గడవలేదు, కోరికలా చావలేదు. ఈ పరిస్థితితో ఆధీనం తప్పుతోన్న మనసుని లొంగదీసుకోవడం ఎలా? రాత్రింబవళ్ళు ఈ మరణం వేదంతో తను వేగిపోవలసిందే. ఆ రోజుల్లో మానసికమైన అసంతృప్తితో అస్తమానం ఆయన్ని సాధించేది. కొట్టినా తిట్టినా సమర్థుడితో కాపురం చేయాలి కాని ఇదేంటి, అసమర్థునితో కాపురం అంటూ రోజూ ఆయన్ని విసుక్కునేది. ఆయన ఏదో రోజులు గడుపుతూనే వచ్చింది. కాని ఇప్పుడే రోజులు గడవడం లేదు. చుట్టాలు స్నేహితులు జ్ఞాపకం వచ్చి వాళ్ళంతా హాయిగా కాపురాలు చేస్తూ కులుకుతున్నారే అనే ఆలోచనొచ్చి దాంతో వాళ్ల మీద కక్ష, ఒక రకమైన అసూయ బయలుదేరి మనసుని మండించేస్తుంటే తను ఎలా బతకడం? అయ్యో, నువ్వింత వేదన పడుతున్నావా అని ఆదరణగా పలకరించేవారు కాని ఆప్యాయత చూపేవారు కాని లేకపోయారు తన బతుకి. వియ్యంకుడు గారు తన పట్ల సానుభూతి చూపిస్తూ పలకరిస్తుంటే సేద తీరి తన మనసు ఎంత హాయిగా అయిందని ఆ మాత్రానికే ఆ మహాతల్లి కళ్ళలో నిప్పులు పోసుకుంది. నిజానికి ఆయనకి ఆవిడ తగదు. ఆయనెంతో దర్జా అయిన మనిషి, హుందాగా ఎత్తుగా నిండైన విగ్రహం. ఆయన దగ్గర పీలగా ఆవిడేం బాగుంటుంది? అదే తనైతేనా? ఈ ఆలోచన రాగానే కమలమ్మ ఒక్కమారు ఏదో తప్పు చేసిన దానిలా ఉలికి పడింది. మెదడంతా ఆలోచనలతో మండిపోతోంది. శరీరమంతా సెగల పొగలతో కాగిపోతోంది. మనస్సు తన వశం తప్పుతోంది. ఉద్రేకం, ఆవేదన, ఆపుకోలేని బాధ. గోడకి తల కొట్టుకుని ఏడ్చింది. ఈ బాధని తను తట్టుకోలేదు. అవినీతికైనా పాల్పడాలి, లేదా ఆత్మహత్యైనా చేసుకోవాలి. ఈ రెండింటిలోనూ ఏంటి చెయ్యాలి? ఏంటి దారి? తనకి దారి ఏంటి? బిగ్గరగా వెక్కి వెక్కి ఏడ్చేస్తున్న కమలమ్మకి ఆ అర్ధరాత్రి వీధి తలుపు ఎవరో తడుతున్నట్లు అనిపించింది. కళ్ళు తుడుచుకుని జాగ్రత్తగా దృష్టి పెట్టి వింది. అవును, సందేహం లేదు, ఎవరో పిలుస్తున్నారు. ఈ అర్ధరాత్రి వేళ ఎవరు చెప్పమా? ఒక్కమారు భయంతో కంపించిపోయింది. అయినా ధైర్యం చేసి వీధి గుమ్మం పక్కనున్న కిటికీ తలుపు నెమ్మదిగా తెరిచి చూసింది. సుబ్రామయ్య. అమ్మయ్యా అని ధైర్యం చేసి తలుపు తీసింది. అతను లోపలికొస్తూనే తలుపు గడియ వేశాడు. కమలమ్మ అది చూసి గతుకుమంది. ఆమె కళ్లలో 1,00,000 భయాలు, గుండెల్లో 1,000,000 అనుమానాలు. భయంతో కంపించిపోతున్న గొంతుకుతో, తలుపు వేస్తారేమిటి? ఈ అర్ధరాత్రి వేళ ఎందుకొచ్చారు? అంది వణికిపోతూ. సుబ్రామయ్య కూడా కంగారుగా చేతిలోని హరికేన్ లైటు కింద పెట్టి నేలకేసి చూస్తూ, నేను అదే నిన్ను చూద్దామని. ఊళ్ళో వెధవలు బుద్ధిలేదు, మనిద్దరి గురించి చెడ్డగా ఏడుసార్లే. అయినా పగలొస్తే మరీ ఏడుస్తారని అంతే అన్నాడు. మాటలలా తడబడుతూ నిలువెల్లా వణికిపోతున్న సుబ్రామయ్యని చూసేసరికి కమలమ్మకి జాలేసింది. లోకమంతా వదిలేసి ఎవరూ తన గురించి పట్టించుకోకుండా ఉన్న సమయంలో ఈయన తన యోగక్షేమాలొచ్చి తెలుసుకుంటుంటే అది కూడా చూసి ఓర్వలేక ఈ కుళ్ళు ప్రపంచం తన మీద ఈయన మీద ఈ అపవాదులు వేస్తుందా? కమలమ్మ మనసు ఓ పక్క సుబ్బరామయ్య మీద కృతజ్ఞతతోనూ మరో పక్క లోకం మీద కోపంతోనూ నిండిపోయింది. ఏం చెప్పడానికి ఎలా చెప్పడానికి తోచక గట్టిగా ఊపిరి పీలుస్తూ ఉండిపోయింది. ఉద్వేగంతో ఉన్న ఆమెను చూసి సుబ్బరామయ్య మనసులో అశాంతితో కూడిన ఒక పెద్ద అలజడి రేగింది. వసంతపుతోన తన మనసుని నిగ్రహించుకోలేకపోతున్నాడు సుబ్బరామయ్య. కమలమ్మ తలెత్తి, లోకమంతా అనుకుంటుందా నా మూలంగా మీకు అని ఆగిపోయింది. కమలమ్మ కళ్ళు ఎర్రగా కన్నీళ్లతో జాలిగా. సుబ్బరామయ్య తాను ఏం చేస్తోంది మరిచిపోయాడు. వెర్రి ఉద్రేకంతో కమలా అంటూ అరచి ఆమెని గట్టిగా, మరీ గట్టిగా గుండెలు కదుముకున్నాడు. అతని కౌగిట్లో కమలమ్మ పెనుగులాడింది. కాని సుబ్బరామయ్య ఆమెని వదలకుండా తన 2 చేతులతోనూ ఆమె శరీరాన్ని అదిమి ఉక్కిరిబిక్కిరి చేస్తూ, అనుకోని, ఈ మారు నిజంగా అనుకోని, ఎన్నాళ్ళనుంచి నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలిసి కూడా తెలియనట్లుండిపోయాను. దేవుడికి లోకానికి భయపడి ఇప్పుడు అలా ఉండలేను అంటూ అరవసాగాడు. కమలమ్మ మనసు ఎదురు తిరుగుతున్న శరీరం మాత్రం సుబ్బరామయ్యకు లొంగిపోతోంది. రగులుతున్న ఆమె గుండెల్లో పన్నీరు జల్లినట్లుగా అతని కౌగిలిలో అలాగే ఉండిపోవాలని, ఇన్నేళ్లుగా వేగిపోతూ వేచున్న ఆనందాన్ని తన్మయ స్థితిలో అనుభవించాలని ఆమె హృదయం తాతాలాడసాగింది. జన్మ జన్మలకి జ్ఞాపకుంచుకునే సౌఖ్యాన్ని సుబ్బరామయ్య తనకి అందించబోతున్నాడు.
కమలమ్మ ఒళ్ళు తెలియని సౌఖ్యంతో ఒక క్షణం ఈ లోకాన్ని మరిచింది. కాని మరుక్షణంలోనే కళ్ళు తెరిచి చూసింది. సుబ్రామయ్య తన శరీరాన్ని పూర్తిగా ఆక్రమించుకోబోతున్నాడు. మనసు, శరీరం రెండూ కూడా అతనికి లొంగిపోతున్నాయి. వెంటనే సుబ్రామయ్యని దూరంగా తోసేసి లేచి నిలబడింది. బుసలు కొడుతూ కోపోద్రేకంలో ఉన్న కమలమ్మకేసి సుబ్రామయ్య చూడలేకపోయాడు. కమలమ్మ గడి తీసి తలుపు తెరిచింది. తప్పు చేసిన వాళ్ళ తల వంచేసి బరువుగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు సుబ్రామయ్య. మంచం మీద వాలిపోయి మంచం కొడికి తల కొట్టుకుని రాత్రి తెల్లవార్లు ఏడుస్తూనే ఉంది కమలమ్మ. చేజేతులా తను తోసిపుచ్చుకున్న ఆనందాన్ని తలచుకుంటూ. సారథి హైదరాబాద్ నుంచి వచ్చిన మరనాడు పొద్దుటే కామేశ్వరరావు ముందు పెరట్లో మొహం కడుక్కుంటూ అబ్బాయి లేచాడా అని గట్టిగా వంటింట్లోకి ఒక కేక పెట్టాడు. ఆ కేకకి న్యాయంగా సుబ్బలక్ష్మి సమాధానం ఇవ్వాలి. కాని ఈ మధ్య కొన్నాళ్లుగా తనకి ఆయనకి చిన్న ఘర్షణ రావడం వల్ల అలాంటి కేకలకి పూర్వంలా సమాధానం చెప్పకుండా ముభావంగా ఉంటోంది. ముఖాముఖి ఎదురై ఇక తప్పకపోతేనే భర్తతో మాట్లాడుతుంది. ఇలా భార్య ముక్తసరిగా ఉంటోందని కామేశ్వరరావుకి తెలుసు. అందుకే మరిచిపోయి ఎప్పుడైనా మామూలుగా మాట్లాడకపోతుందా అనే ఉద్దేశంతో ఇలా తమాషాగా ఉమ్మడిగా ఓ కేక వేస్తూ ఉంటాడు. భార్యని కేకేశాడా అంటే కేకేశాడు, లేదా అంటే లేదు. ఇలా వాళ్ళిద్దరి మధ్య ఒక నిశ్శబ్దమైన యుద్ధం నడుస్తోందని ఎవరూ, ఆఖరికి మీనాక్షి కూడా తెలుసుకోలేకపోతోంది. వంటింట్లో పీట వాల్చుకుని కూర్చున్న అత్తగారు ఆ కేక విని విన్నట్లే ఊరుకోవడంతో పక్కనే కాఫీ కుంపటంటిస్తోన్న మీనాక్షి ఇక సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత తనదే అన్నట్లు లేవబోయింది. ఇంతలో తండ్రి కేక విని లేచాన్నానా అంటూ మెట్లు దిగొచ్చాడు సారథి. మొహాలు కడుక్కుంటుండగా కామేశ్వరరావు చెప్పాడు సారథితో, రేపు నరసాపురంలో మా మేనత్త మనవరాలు పెళ్లి, మీనాక్షిని తీసుకుని నువ్వు వెళ్ళు అని. అతను ఆ మాట గట్టిగానే చెప్పడం వల్ల వంటింట్లో కూర్చున్న సుబ్బలక్ష్మికి వినిపించింది. అసలు ఆ పెళ్లికి తను ఆయన వెళ్లవలసింది. ఈ ఘర్షణ, తగాదా, ముభావం, పట్టింపులు ఇలా ఉండగా తామిద్దరూ వెళ్లడం ఎందుకని కొడుకుని కోడల్ని పంపించడానికి నిర్ణయించారన్నమాట. పోనీ అది బాగానే ఉంది. పిల్లలిద్దరూ సరదాగా వెళ్ళొస్తారు అనుకుంది. తండ్రితో కాదని అనలేక హాల్లో కామేశ్వరరావు కూర్చుని కాఫీ తాగుతుంటే తను మాత్రం వంటింటి వైపు నడిచాడు సారథి. నెమ్మదిగా తల్లికి నచ్చజెప్పి ఈ పెళ్లి ప్రయాణం తప్పించే ఉద్దేశంతో. చల్లగా తల్లి దగ్గరికి చేరి వంటింటి గడప మీద కూర్చోబోతున్న సారథికి కాఫీలు కలుపుతోన్న మీనాక్షి ఎంతో అందంగా, మరెంతో ఆకర్షణీయంగా కనిపించింది. రాత్రి ముస్తాబేం లేదు. అప్పుడే తలారా స్నానం చేసి పూజ చేసుకున్నట్లుంది. జారుముడి వేసుకున్న సెగలో నందివర్ధనం పువ్వు, తిలకం మీద అద్దుకున్న అమ్మవారి కుంకుమ, కాళ్లకి పసుపు, ఒంటినిండా పొట్టుచీరాను. వీటితో కణ్వాశ్రమంలో దుష్యంతుడికి కనిపించిన శకుంతలలా సుందర గంభీరంగా కనిపించింది సారథికి. మీనాక్షి ఎంత అందంగా ఉంటుంది. అందమనగానే సారథికి సుందరి జ్ఞాపకం వచ్చింది. చిత్రకారుడు వేసిన బొమ్మల అందమైన ఆ కనుముక్కు తీరు, తెల్లని ఆ కళ్లల్లో కనిపించే తళుకులు, పచ్చని శరీరం, నీడ కనిపించేలా ఉండే ఆ అద్భుతమైన లావణ్యం, మెత్తని ఆ నొక్కుల జుట్టు, పొడుగైన ఆ వాలుజడ, అందమంటే అసలు సుందరిదే. సుందరితో పోలిస్తే ఏమో కాని మీనాక్షి కూడా స్వతహాగా అందంగానే ఉంటుంది. అసలు ఈ ఆడవాళ్ల సౌందర్యమే చిత్రమైందేమో. ఒకళ్ళతో ఒకళ్ళని పోల్చకుండా వీళ్ళని ఎవరు మట్టుకు వాళ్ళని చూస్తే ప్రతి వాళ్ళు అందంగానే ఉంటారు, ప్రకృతి దృశ్యాల్లా. ఇలా ఆలోచిస్తూ ఉండిపోయిన సారథిని చూసి, ఏంటి ఆలోచిస్తున్నావు? నాన్నగారు చెప్పిన దాని గురించా? పెళ్లికి వెళ్లవలసిందే, తప్పదు అంది సుబ్బలక్ష్మి. కాదు, నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి, కొన్ని అర్జెంటు కేసులున్నాయి అంటూ వంకపెట్టి అమ్మని ఒప్పించి ప్రయాణం మానేద్దామని వచ్చినవాడల్లా మీనాక్షిని చూసి, మీనాక్షితో కలిసి పోని సరదాగా పెళ్లికి వెళితేనో అనుకున్నాడు. అయినా కొంచెం బెట్టు చేసి చివరికి తప్పదనిపించుకుని ఆ తర్వాత పోనీ నేను ఒక్కడిని వెళ్ళకూడదు అన్నాడు ఓరగా మీనాక్షి కేసి చూస్తూ. కాదు, ఇద్దరూ వెళ్ళాలి అంది సుబ్బలక్ష్మి. ఎందుకు బాబు నేను వెళ్ళడం? ఓ సరదా ముద్దు మురిపం ఏం లేనప్పుడు ఆయన వెనకాలే తనెందుకు? తనకి ఆయనకి ఎంత సయోధ్యుందో నిన్న రాత్రి తెలిసింది. ఈ వరుస మనిషితో పెళ్లికి వెళితే అసలే అక్కడ వాళ్ళందరూ తనకి కొత్త, ఎందుకు లెద్దు అనుకుంది మీనాక్షి. అందుకే నేను వెళ్ళనత్తయ్యా అంది. ఆమె దగ్గర నుంచి ఆ మాట వస్తుందని ఊహించలేదేమో. సారథి ఆ జవాబు విని గతుక్కుమన్నాడు. అదేంటే, నీ వయసులో పిల్లలు పెళ్లికి వెళ్లడమంటే సరదా పడతారు అంది సుబ్బలక్ష్మి ఆశ్చర్యంగా. పోనీలేమ్మా, బతిమాలించుకోవాలని కొందరికి సరదా, కానీ ఇక్కడ బతిమాలేటంత అమాయకులెవరూ లేరు అన్నాడు సారథి. వెంటనే అమాయకుల చేత బతిమాలించుకుంటే సరదా ఏం తీరుతుంది అని అనేసి అత్తగారు పక్పక్క నవ్వడంతో అరే తొందరపడ్డానే అని నాలుగు కరుచుకుంది మీనాక్షి. తమ మధ్యనున్న చిలిపి తగదా కారణంగానే తాము పెళ్లికి వెళ్లడం మానేసి కొడుకుని కోడల్ని ప్రయాణం చేస్తున్నాం అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా మరో నిశ్శబ్ద యుద్ధం ఉందనే సంగతిని తెలుసుకోలేకపోయారు ఆ వృద్ధ దంపతులు.
రైలు ప్రయాణంలో కిటికీ దగ్గర 20 ఏళ్ల అమ్మాయి కూర్చుంటే ఆమె పక్కన మీనాక్షి, మీనాక్షి పక్కన సారథి కూర్చున్నారు. రైల్లో జనమంతా ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. మీనాక్షి మాత్రం సీట్లో ముందుకు జరిగి కూర్చుని కిటికీలోంచి పచ్చని పంటచాలని, దూరంగా వెళుతోన్న ఆవుల్ని, అస్తమించబోతున్న ఎర్రని సూర్యుని చూస్తూ ఆ ప్రకృతి సౌందర్యానికి పులకించిపోతోంది. ఇంగ్లీషు పేపర్ ఒకటి మొహానికి అడ్డు పెట్టుకుని చదువుకుంటున్నవాడల్లా ఒకమారు ఆమెను చూసి ఈమెలో ఎంత రసజ్ఞతుంది అని ఆశ్చర్యపోయాడు సారథి. ప్రకృతి అంటే ఆమెకెంతో ఇష్టం. అత్తవారింట్లో ఆ రకరకాల చెట్లతో నిండిన పువ్వుల తోటను చూసినప్పుడే ఆ సంగతిని గ్రహించాడు. ఇక సంగీత కళల్లో సరేసరి చదువుకుని డిగ్రీలు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. చక్కని అవయవ సౌష్ఠవం ఉన్న అందమైన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇలా రవ్వంతైన కళాహృదయం ఉన్నవాళ్ళు ఎంతమంది ఉండరు? ఇటువంటి సంస్కారవంతురాలు తన భార్య కావడం నిజంగా తన అదృష్టం. ఈమెతో కలిసి చేస్తున్న ఈ ప్రయాణం తనకి హాయిగా బాగానే ఉంది. ఈమె సామీప్యంలో తన జీవిత సౌఖ్యం ఉందని తనకింత క్రితం తెలీదు. తెలిస్తే ఎన్నాళ్ళు ఈమెను వదిలి ఉండేవాడా? ఇలా ఆలోచిస్తూ పేపర్లో చదివిన పంక్తుల్ని మళ్లీ చదువుతూ వెచ్చని గాజుల చెయ్యి తన నడుం మీద ఆడుతుంటే అటు తిరిగి చూడకుండా తనలో తను నవ్వుకుంటూ ఆ స్పర్శ సుఖానికి పులకితుడవుతూ పేపర్ చదువుకుంటున్నట్లు నటించసాగాడు సారథి. ప్రకృతి తాలూకా అందాలు చూస్తూ ముగ్ధురాలవుతున్న మీనాక్షికి తన వెనకాల ఏదో చెయ్యి కదిలినట్లు అలికిడైంది. ఉలిక్కిపడింది. వెనక్కి తిరిగి చూడకుండానే తన వెనక నుంచి ఒక గాజులు చేయి వెళ్లి సారథి నడ్డి మీద ఆటలాడుకుంటున్నట్టు పసిగట్టింది. ఓరకంట సారథిని చూస్తే ముసుముసు నవ్వులు నవ్వుతూ అతను పేపర్ చదువుకుంటున్నట్లు నటించసాగాడు. మీనాక్షి గుండె గతుకుమంది. వెంటనే కోపం, అసహ్యం, చిరాకు మహాజ్వాలల్లా ఆమెలో భగ్గుమన్నాయి. చటుక్కున లేచింది. అంతవరకు తన వెనక నుంచి చెయ్యి జాపి సారథిని తాకుతోన్న ఆ 20 ఏళ్ల అమ్మాయి ఉలిక్కిపడి తన గాజుల చేతిని వెనక్కి లాక్కుంది. ఆడత్రాచుల్లా లేచిన మీనాక్షి కిటికీ దగ్గర కూర్చున్న ఆ అమ్మాయిని ఉద్దేశించి, ఏం మగవాడంటే అంత సరదాగా ఉంటే నేను లేస్తాను, నువ్వు వెళ్ళాయన పక్కన కూర్చో అంది గట్టిగా. ఆ కేకకి రైల్లో వాళ్లంతా అటు చూశారు. ఆ అమ్మాయి కూడా దొరికిపోయినందుకు సిగ్గుపడిపోయి తల వంచుకుంది. సారథి కూడా పేపరు మడిచి అటు చూసి ఎంతవరకు తనని తాకుతుంది మీనాక్షి చెయ్యి కాదని తెలుసుకుని మనసు చివుకుమని ఇప్పటిదాకా ఆ సంగతి తను గ్రహించినందుకు తల వంచుకున్నాడు. నిప్పులు కక్కుతున్న మీనాక్షిని, మొహం చెల్లకి ఇబ్బంది పడుతున్న ఆ 20 ఏళ్ల అమ్మాయిని చూసేసరికి రైలుపేటలో ఉన్న వాళ్ళకందరికీ సంగతేంటో చూచాయిగా అర్థమైంది. ఇప్పటి ఆడవాళ్లు మరీ బరితెగించిపోయారు అన్నాడొక తెల్ల మీసాలాయన. సిగ్గు లజ్జ లేకపోతే సరి అంది ఒక వయసు విని. 25 ఏళ్ళు ఎదిగి పెళ్లిళ్ళు కాకపోతే మరి బుద్ధులు మరోలా ఎలా ఉంటాయి అంటూ దవళ్ళు నొక్కుంది మరో ఇల్లాలు. అందరూ అలా తలరకంగా అంటుంటే సిగ్గుపడిపోయి పక్క స్టేషన్ రాగానే దిగిపోయి మరో పెట్లో ఎక్కింది ఆ యువతి. నేరస్తుళ్లా తల వంచుకుని కూర్చున్న సారథికేసి నిశితంగా ఓ మారు చూసింది మీనాక్షి. చూస్తే అతను నిర్దోషిలా కనిపించాడు మీనాక్షికి. దాంతో మనసు సర్దుకుని అతని పక్కన మామూలుగా కూర్చుంది మీనాక్షి. మధ్య మధ్య అతని శరీరం తనకి తగలనట్లు తగులుతుంటే తనలో కోటి వీణలు మీటినట్లు పలికించసాగింది. పలచని మేఘ శకలంలాగా ఇది అని చెప్పలేని ఏదో నీలినీడ తమ ఇద్దరి మధ్య పరుచుకుంది గాని, లేకపోతే శృతిపర్వంగా చక్కగా మేళవించిన వీణల అనురాగాల్ని వర్షించకుండా ఉండేదా తమ దాంపత్య జీవితం? పెళ్లి పందిట్లో ఇద్దరూ అలా అడుగు పెట్టారో లేదో చుట్టాలందరూ మూగిపోయారు మీనాక్షి సారథుల చుట్టూ. పెద్దవాళ్లు కుశల ప్రశ్నలు వేస్తూ లేవండి, కాళ్ళు కడుక్కోండి, భోజనాలకు లేద్దాం అంటుంటే 16-20 మధ్యనున్న యువతి యువకులందరూ తమలో తాము గుసగుసలు మొదలుపెట్టారు. ఈవిడే రేడియోలో లలిత సంగీతం పాడే మీనాక్షి అంటూ. ఆ కబురు అంచెలంచెల మీద అందరికీ అందిపోయింది. భోజనాలైపోయి అంతా సావకాశంగా కూర్చున్నాక వయసులో ఉన్న పిల్లలంతా మీనాక్షి చుట్టూ చేరి రకరకాల అభ్యర్థనలతోనూ ప్రశ్నలతోనూ ముంచెత్తసాగారు. ఓ పాట పాడండి అంది ఓ పిల్ల. మీరు రేడియోలో ఇప్పటికి ఎన్నిసార్లు పాడుంటారు అని అడిగాడు ఓ యువకుడు. పాడేటప్పుడు మీకెలా ఉంటుంది అని ఒకళ్ళడిగితే, అసలు మీకు ప్రోగ్రాం మొదట ఎలా వచ్చింది అని మరొకరు ప్రశ్నించారు. ఇలా అందరి మన్ననల్ని గౌరవాల్ని పొందుతూ అందరి మధ్య అందంగా కూర్చుని నవ్వుతూ సమాధానాలిస్తోన్న మీనాక్షిని చూసేసరికి సారథి కళ్ళల్లో ఒక క్షణం ఓ గర్వరేఖ మెరిసింది. పెళ్ళికొడుకు పెళ్లికూతురు తలంబ్రాలు పోసుకుంటుంటే తన పెళ్లి జ్ఞాపకం వచ్చి సారథి కూర్చున్న దిక్కు చూసింది మీనాక్షి. కాని అంత క్రితం కూర్చున్న చోట్లో అతను కనిపించలేదు. పందిరంతా కలి చూసింది. నిద్ర కాగలేక వెళ్ళి పడుకున్నారేమో. అయితే కావచ్చు. అర్ధరాత్రి కావడం వలన చాలామంది ఆ పని చేశారు. పెళ్లి చూడకుండా హాయిగా నిద్రపోవడం కోసమైతే ఇంత దూరం రావడం దేనికి? మీనాక్షి నవ్వుకుంది. సారథి ఎక్కడ పడుకున్నాడు చెప్పమా అని గదులు, వరండాలు, హాలు అన్నీ వెతకసాగింది. ఎక్కడా లేడు.
ఒకవేళ డాబా మీద పడుకున్నారేమో. డాబా మీదకి వెళ్లి చూస్తే 25-30 మంది అయితే హాయిగా వినెట్లో నిద్రపోతున్నారు. దూరంగా గుండెల మీద చేతులు వేసుకుని పడుకున్న సారథి కనిపించాడు. కాని ఎవరో ఒక స్త్రీ కూడా అతనికి అతి సమీపంలో పడుకున్నట్లు తోచింది. మీనాక్షి గుండె ఆదురుదాగా కొట్టుకుంది. తెలివైన మగాడితో వివాహం ఆడదానికి నిజంగా ఒక అదృష్టమే కాని నిత్యము వచ్చే ఒడిదుడుకుల నుండి ఆ దాంపత్యాన్ని కాపాడుకునేసరికి ఆడదానికి అగ్నిపరీక్ష అయిపోతుంది. తన స్థితి అలాగే అయిపోయింది. సారథి సమీపంలో పడుకున్న ఆ స్త్రీ చల్లగా అతని సమీపానికి జరుగుతున్నట్లు ఆ వెన్నెట్లో మీనాక్షికి స్పష్టంగా కనిపించింది. ఆ స్త్రీమూర్తి సారథి దగ్గరకు చేరి తన చేతులతో అతని చుట్టేస్తోంది. సారథి కూడా అటునుంచిటు మొత్తుగా ఒత్తిగిల్లాడు. వాళ్ళిద్దరూ దగ్గరగా ఒకరి బాహువుల్లో ఒకళ్ళు ఒకటైపోతూ వెర్రి ఆవేశంతో సారథి అనరిచింది మీనాక్షి. ఆ అరుపు విని ఆ స్త్రీ రూపం సారథికి దూరంగా దొర్లి అక్కడ్నుంచి చల్లగా మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్ళిపోయింది. దడదడా కొట్టుకుంటున్న హృదయంతో సమీపానికి వెళ్లి చూసింది మీనాక్షి. యథాప్రకారం సారథి గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆ సమీపంలో ఏ స్త్రీ కనిపించలేదు. మరైతే ఇందాక తను చూసిందేమిటి? నిజం కాదా? అదంతా తన భ్రమ? మీనాక్షికి ఏం అర్థం కాలేదు. సరే, ఏమైనా జరగబోయే అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆగింది. ఇలా సమయానికి వచ్చింది కనుక సరిపోయింది. ఇదే హైదరాబాదులో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు జరిగితే? అందుకే తను ఏమైనా సరే ఆయనతో వెళ్ళిపోవాలి. తన భర్తని తను ఇతర దుష్టశక్తుల నుండి కాపాడుకోవాలి. ఇలా అనుకుంటూ ఆప్యాయంగా సారథి నుదుటి మీద పడుతోన్న జుట్టు వెనక్కి తోసి తలనిమిరింది. చల్లని ఆ స్పర్శకు మెలకు వచ్చి తన పక్కన కూర్చుని తనని ఆప్యాయంగా నిమురుతోన్న భార్యను చూసి మురిసిపోయి, ఇంతగా ప్రేమిస్తుందన్నా నేనిన్నాళ్ళు అలక్ష్యం చేశాను. ఇంక మళ్ళీ ఈ పొరపాటు చేయను. ఈ మాట నాతో హైదరాబాద్ తీసుకువెళ్ళిపోతాను అనుకుంటూ మీనాక్షిని దగ్గరకు తీసుకున్నాడు సారథి. మీనాక్షి సారథి నవ్వుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరినొకరు కవ్వించుకుంటూ పెళ్లి నుంచి తిరిగొచ్చే ప్రయాణం అంతా తీయని లోకాల్లో తేలిపోతున్నట్లు పూర్తి చేసి ఇల్లు చేరుకున్నారు. ఈ చనువుతో గట్టిగా పేచిపెట్టైనా అతనితో కలిసి హైదరాబాద్ వెళ్లిపోవాలని మీనాక్షి, ఇంకా మీనాక్షిని వదిలి ఒక క్షణమైనా ఉండలేనని సారథి ఎవరి మనసులో వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు తిరిగి బెజవాడు చేరుకోగానే, మీ మామయ్య వచ్చాడు మీనాక్షి, నిన్ను చూద్దామని. కానీ నువ్వు పెళ్లికి వెళ్ళావని తెలిసి అయ్యో దాన్ని చూడలేకపోయానే అని పాపం బాధపడి వెళ్ళిపోయాడు అని చెప్పింది సుబ్బలక్ష్మి. అది తెలిసిన మీనాక్షి విలవిల్లాడిపోయింది. అలాగా, వెళ్ళిపోయాడా? ఒక్కరోజు ఆగమనకపోయారా? అయ్యో మామేం చూడ్డం పడలేదే, చాలా రోజులైంది చూసి అంటూ మదన పడసాగింది. మీనాక్షి ఆందోళన చూసేసరికి సారథికి చిరాకేసింది. ఏంటా చిందులు, మీ మామి ఎక్కడికి పోళ్లే, కావలిస్తే మీ ఊరు వెళ్ళి చూద్దుగాని అన్నాడు. అతని మాటలోని విసుగును అర్థం చేసుకోకుండా, నిజంగానే వెళ్ళరమ్మంటారా? ఎంత? ఈవేళ వెళ్ళి రేపు వచ్చేస్తాను ఏం అంది. ఆలోచిస్తూ ఉండిపోయిన సారథి సమాధానమేం చెప్పలేదు. అత్తగారితో చెబితే అలాగే అమ్మా వెళ్ళరా అని కామేశ్వరరావు నొప్పించి సారథి వెళ్ళంటే రాదని తోడిచి పంపించింది సుబ్బలక్ష్మి మీనాక్షిని. వెళుతూ వెళుతూ రేపు వచ్చేస్తా అన్నట్లు సారథికి కళ్ళతో చెప్పి వెళ్లిన మీనాక్షి తిరిగి వచ్చేసరికే అతను హైదరాబాదు వెళ్ళిపోయాడన్న సంగతి విని నిర్విణ్యురాలైపోయింది. కళ్ళు తిరిగినట్లయి అతి కష్టం మీద గోడ పట్టుకుని పడిపోకుండా ఆపుకుంది. ఆ రాత్రల్లా మీనాక్షి ఏడుస్తూనే ఉంది. నన్నెందుకిలా ఆయన మోసం చేశారు? ఈవేళ హైదరాబాదు వెళ్ళిపోతానని మాట వరసకైనా నాతో అంటే నిన్న నేను మా ఊరు వెళుదునా? వెళ్లమని నన్నిలా పంపించి తనలా హైదరాబాదు వెళ్ళిపోతారా? ఇంతేనన్నమాట తన మీద ఆయనకు ఆపేక్ష. ఈ 2-3 రోజుల నుంచి చూపించిన ప్రేమంతా అబద్ధమేనన్నమాట అని నిట్టూర్చింది మీనాక్షి. నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోనని నిష్కర్షగా చెప్పేసిన కూతుర్ని కోపం తీరేలా తిట్టి తిట్టి చివరికి నీ ఒంటరి బ్రతుకుని నీ బోసిమెణ్ణి చూస్తూ నేనుండలేనే అని శోకాలు పెట్టి దేవుడా ఇంత చేశావా అని ఏడుస్తూ కూతురు ఎంత కాళ్లా వేళ్లా పడినా వినకుండా వెళ్ళిపోయి సోదమ్మల మఠంలో చేరిపోయింది నీరజ తల్లి. తల్లి వెళ్ళిపోయాక కొన్నాళ్లు దిగులుగా ఉండిపోయి ఆ తర్వాత పల్లెటూరు వెళ్లి ఇల్లు భూములు అన్నీ అమ్మేసి డబ్బు పట్టుకొచ్చి బ్యాంకులో వేసింది నీరజ. యూనివర్సిటీలో ఉన్నంతసేపు క్లాసులు పాఠాలు స్నేహితులు వీటితో కాలక్షేపం అవుతున్నా ఇంటికొస్తే మాత్రం అద్దెకు తీసుకున్న ఆ పెద్దింట్లో ఒక్కదానికి ఏం తోచేది కాదు. పని మనిషి నూకాలు కూడా సాయంత్రం 1 గంట పొద్దున్న 1 గంట పనిచేసి వెళ్ళిపోయేది. ఒకవేళ అది ఇంకో గంటున్నా తనకి దాంతో ఏం కాలక్షేపం అవుతుంది? పోనీ ఏ స్నేహితురాలనో పిలిచి వాళ్లతో కబుర్లు చెబుదామంటే వాళ్ళెంతసేపటికి చీరలు ఫ్యాషన్లు మగపిల్లల వివరాలు ఇవి తప్పించి మరొకటి మాట్లాడరు. నిజానికి తనకి హైదరాబాద్ వచ్చాక సరైన స్నేహితురాలే కరువైంది. ఇంట్లో రెండో మనిషి లేక ఊళ్ళో స్నేహితులు, మనసులో ముఖ చెప్పుకునే ఆత్మీయులు, తన మంచి కోరే హితైషులు, తన ఆనందాన్ని ఆవేదనని పంచుకునే దగ్గరవారు ఎవరూ లేక ఒంటరిగా ఎడారిలో జీవితంలా శూన్యంగా బ్రతకలేక
క్షణక్షణం విసుగు చిరాకు ఎక్కువ కాసాగాయి నీరజకి. ఇంట్లో ఏం తోచదు. ఎటైనా పోదామంటే మనస్కరించదు. ఖాళీగా కూర్చుంటే ఏవో ఆలోచనలు భయాలు. రాత్రులు నిద్రపట్టక దిగులు భీతి. ఇలా కొన్నాళ్లుంటే మతిపోతుందని భయపడింది. చేతి నిండా డబ్బుంది. ఆ డబ్బు వల్లొచ్చే ఆనందం ఏమీ కనిపించడం లేదు. ఒకవేళ కనిపించినా ఆ ఆనందాన్ని తనతో కలిసి పంచుకునే మరో వ్యక్తున్నప్పుడే కదా తనకీ కొంత తృప్తి శాంతిను. ఏంటి చేయడం? ఎలా రోజులు గడపడం? కొన్నాళ్లు అస్తమానం రేడియో పెట్టుకుంటూ వచ్చింది. అది విసుగొచ్చి కొన్నాళ్లు ఊరంతా టాక్సీ కట్టించుకుని తిరుగుతూ కాలక్షేపం చెయ్యాలని చూసింది. కనిపించిన ప్రతి పుస్తకం కొన్నాళ్లు చదివింది. మారిన ప్రతి సినిమా చూసింది. విసుగెత్తిపోయింది. గట్టిగా బోరున ఏడవాలనిపించింది. ఎంఏ పరీక్షా ఫలితాలు వచ్చిన రోజున పేపర్లో తన నెంబరు లేకపోయేసరికి అయ్యో అని బాధపడ్డానికి బదులు గదంతా ప్రతిధ్వనించేలా బిగ్గరగా నవ్వుకుంది. అవును, తను పాసే మాత్రం ఏం చేస్తుంది? ఉద్యోగమా? ఒకరి కింద బానిసవృత్తి తను చస్తే చేయదు. బానిసత్వానికి అంగీకరించే మాట అయితే తను పెళ్లే చేసుకునుండును. ఉద్యోగం పెళ్లి రెండూ బానిసవృత్తులే. పెళ్లి చేసుకున్న వాళ్ళని చూస్తుందిగా. మీనాక్షి లాంటి సర్దుకుపోయే వ్యక్తికే ఆ పసుపుతాడు కాస్త ఉరితాళ్ల మెడకు చుట్టుకుంది. ఇంకా మామూలు వాళ్ళ గతి చెప్పాలా? అవును, ఇంతకీ మీనాక్షి బెజవాడలో ఉందో హైదరాబాద్ వచ్చిందో? ఓ మాటు సారథి అడ్రస్కు వెళ్లి ఆ సంగతి తెలుసుకోవాలి. మీనాక్షి కనుకొస్తేనా? ఓహో, ఇంకా కాలక్షేపానికి లోటేమిటి? రాకపోతుంది. పోని ఒకమారు మీనాక్షి మొగుని చూసినట్లయినా అవుతుంది. అతన్ని తను చూడలేదుగా ఇంతవరకు. ఇలా అనుకుని ఇంటికి తాళం వేసి సారథి అడ్రస్ ఉన్న డైరీ చేత్తో పట్టుకుని బయలుదేరదాం అనుకుంటుండగా నూకాలొచ్చి అరుగుమూల నిలబడింది. పని పూర్తి చేసి ఇంకా పూటకి వెళ్లిపోయిన నూకాలు మళ్లీ ఎందుకు తిరిగొచ్చింది అనుకుని ఏం నూకాలు అంది నీరజ. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయానండి. అసలు 4 రోజుల నుంచి ఏ రోజుకో రోజు చెబుదామనుకుంటున్నాను అంది తల వంచుకుని. ఏంటి కదా అంది నీరజ నవ్వుతూ. కొత్త పెళ్లి కూతుర్లా తెగ సిగ్గుపడిపోయి బరువుగా కనురెప్పలెత్తి వెంటనే దించేసుకుని రేపు మను వాడుతున్నానండి అంది సంతోషం వల్ల వణికిపోతున్న కంఠంతో. నీరజ చక్తురాలైంది. ఏంటి, మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నావా అంది ఆశ్చర్యంగా. నూకాలు ఏం మాట్లాడలేదు. ఆ మొదటి మొగుడు రోజూ తాగి రావడం, నిన్ను కొట్టడం, నువ్వాణ్ణి వదిలేయడం ఇదంతా మరిచిపోయావా? ఆడిలాంటోడు కాదండీడు. నేనంటే పేణమండి. నన్ను నేలకు కాలెట్నీడు. కలెక్టర్ కాడ నౌకరీ చేస్తున్నాడు. నువ్వంటే వాడికి ప్రాణం. సరేలే, పెళ్ళయ్యేదాకా ప్రతి మగాడు అలాగే అంటాడు. వాడంటే నీకు ప్రేమ ఉందో లేదో అది తేల్చుకోముందు. రెండూ ఒకటే కాదండి. ఎట్టాగైతే ఏం? సరే కాని నిన్ను అనేదేమిట్లే. మహామహా తెలివైన వాళ్ళం, చదువుకున్న వాళ్ళం అనుకునే అమ్మాయిలే పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి మగవాడి మోసంలో పడిపోతున్నారు అంటూ నిట్టూరిచింది నీరజ. నూకాలు మొహం చూస్తే వాళ్ళు లేకుండా తను బతకలేను అన్నట్లుంది. సరే అయితే రేపు పనిలోకి రావన్నమాట. అయితే ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళి బీరువా తెరిచి 50 రూపాయలు పట్టుకునొచ్చి ఇదిగో నీ పెళ్లి బహుమతి, నీకు కావలసినవి కొనుక్కో అంటూ ఇచ్చింది నీరజ. ఏ 5దో 10దో ఇస్తుందనుకుంది. ఏకంగా 50 రూపాయలు ఇచ్చేసరికి నీరజకేసి తెల్లబోయి చూసి ఆమె ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత కూడా దన్నాలు పెడుతూ ఉండిపోయింది నూకాలు. టాక్సీ స్టాండ్ దగ్గరికి నడిచి వెళ్లిన నీరజ ఎంతసేపు అక్కడ నిలబడ్డా టాక్సీ వచ్చే జాడ కనిపించక మాటిమాటికి వాచి చూసుకుంటూ విసుక్కోసాగింది. ఆమె ఆలోచనల్లోకి తన చిన్నప్పటి టీచరు, తన తల్లి, కమలమ్మ, మీనాక్షి, పద్మ, వాణి, సురేఖ, ఆఖరికి నూకాలు కూడా రాసాగారు. వీళ్లంతా ఏదో రకంగా మగవాడి అసమర్థతకో, అహంకారానికో, దౌర్జన్యానికో, మోసానికో గురైన వాళ్లే. వీళ్లలో కొందరు పెళ్లి చేసుకుని, కొందరు చేసుకోక, కొందరు తిరిగి పెళ్లాడుతూ మగాడు ఆడే జీవితపు జోదంలో పాచికలుగా ఉపయోగపడుతూ ఉన్నారు. వీరి బ్రతుకులన్నీ శృతి తప్పిన వీణలు. అయినా ఈ సంగతి వీళ్లు గ్రహించరు. గ్రహించినా ఆ విష వలయంలోంచి బయటపడరు. పడాలని కోరుకోరు. ఎవరైనా తన లాంటిది పెళ్లి చేసుకోకుండా దూరంగా ఉండిపోతే అలా ఉండనీయకుండా తమ వైపు లాక్కోవాలని చూస్తారు. వాళ్ళకి మరి ఏకాంతంగా బ్రతకడమంటే భయమో, చేతకాదో, లేదా ఆర్థిక స్వాతంత్రం లేదో, ఏదో జంకో. ఆర్థిక స్వాతంత్రమే కారణమైతే చదువుకున్న అమ్మాయిలైనా హాయిగా ఉద్యోగం చేసుకుని స్వేచ్ఛగా బ్రతకొచ్చే. వాళ్ళు కూడా ఉద్యోగం అనకుండా పెళ్ళో అంటూ అరుస్తారేం? పెళ్లి అంత అవసరమా? పెళ్లి లేకుండా స్త్రీ బ్రతకలేదా? ఇలా ఆలోచిస్తూ నిలబడ్డ నీరజకి దగ్గరగా వచ్చి కారు ఒకటి ఆగింది. ఆ కారు వెనక సీట్లో కూర్చున్న యువతి డోరు తెరచి నీరజని రమ్మని ఆహ్వానించినప్పుడు నీరజ తెల్లబోయింది ఆ వ్యక్తిని చూసి. ఎవరీమే? విరబోసుకున్న జుట్టు, మేకప్ అయిన ముఖం. ఎవరో గుర్తించడానికి వీల్లేకుండా కళ్ళకి గాగుల్స్, మెడలో పెద్ద పెద్ద రింగుల స్టెయిన్లెస్ స్టీల్ గొలుసు, అరచెయ్యంత పువ్వులున్న ఆకుపచ్చ గురు షర్టు, ఎర్ర పువ్వుల పైజామా. తననింత ఆప్యాయంగా కారులోకి ఎక్కమని పిలుస్తుందేమిటి?
తనకిలాంటి అమ్మాయి ఎవరూ తెలీదే. ఆశ్చర్యపోయి ఆ మట్టునే నిలబడిపోయిన నీరజను చూసి కిలకిలా నవ్వుతూ ఆ యువతి గోగుల్స్ తీసింది. నీరజ ఆశ్చర్యంతో ఒక్క కేక వేసి నువ్వా సురేఖ అంటూ వీపు మీద ఒకటి చరిచి కారులోకెక్కి కూర్చుంది. ముందు సీట్లో కూర్చుని కారు డ్రైవ్ చేస్తున్న యువకుడు వెనక్కి తిరగకుండానే చేయిజాపి వెనక డోరు వేసి కారు స్టార్ట్ చేశాడు. ఈ వేషమేమిటి? పొడుగ్గా కత్తుల్లా పెంచేసిన ఈ గోళ్ళేమిటి? నిన్ను ఆనమాల పట్టలేకపోయింది సుమా అంది నీరజ. సురేఖేం మాట్లాడలేదు, నవ్వి ఊరుకుంది. ఇంతలో ముందు సీట్లో కూర్చుని డ్రైవ్ చేస్తున్న యువకుడు దృష్టిని స్టీరింగ్ మీద నుంచి మళ్లించకుండా ముందుకే చూస్తూ వెనక కూర్చున్న నీరజని ఉద్దేశించి గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు. ఆ గొంతు విని నీరజ ఉలిక్కి పడింది. ఎక్కడో విన్నట్టుంది ఈ గొంతు. వ్యూ ఫైండర్లో అతని ముఖం ఓ పక్కే కనిపిస్తోంది. అతను గోగుల్స్ పెట్టాడు. జుట్టు కూడా ఆడపిల్ల జుట్టులా ఎక్కువగా ఒత్తుగా ఉంది. సురేఖలా అతను కూడా జుట్టు దూకోకుండా చింపిరి చింపిరిగా వదిలేశాడు. సురేఖతో పాటు తను పెదిమలకి గోళ్ళకి రంగు వేసుకున్నాడు. మెడలో పెద్ద పెద్ద పూసలదండ, రంగురంగుల ముక్కలు అతికినట్లున్న గురు షర్టు, పొరుపుగుడ్డ లుంగి. ఆడపిల్లైన సురేఖకి మగవాడిన అతనికి వేషధారణలో ఏం తేడా లేదు. మొహానికి అటు ఇటు చెవుల కింద దాకా పెంచిన సైడ్ లాక్స్ లేకపోతే అతను ఓ అమ్మాయిలా కనిపించే ప్రమాదముంది. ఏంటి నీరజ అలా విస్తుపోయి చూస్తావు? అతను మన శాస్త్రి, బీజీ షా అనేవాళ్ళం అంది సురేఖ. నీరజ గుండెల్లో ఒక్కమారు గతుకుమంది. ఇతనా ఆ రోజు రామప్ప గుడిలో తనని వశపరుచుకోవాలని చూసిన శాస్త్రా? గట్టిగా అరచి కారాపించి దిగి వెళ్ళిపోవాలనిపించింది నీరజకి ఒక్క క్షణం. కాని అరవలేక ఇలా వచ్చి వీడి కారులో పడ్డానేమిటి భగవంతుడా అని భయపడుతూ గుండెలు అరచేత్తో పట్టుకుని కూర్చుంది. సురేఖ ఏదో చెప్పుకుపోతోంది. శాస్త్రి మధ్య మధ్య తోడేలు వరుపు లాంటి ఓ కృత్రిమమైన నవ్వు నవ్వుతూ ఆమె చెప్పేదానికి కొన్ని సవరణలు చేస్తున్నాడు. నీరజ చెవిలో అవేం పడ్డం లేదు. ఆమె తల దిమ్ముగా నాదుగా ఏదో బాధగా ఉంది. తప్పనిసరిగా కూర్చుంది. కారు ఆగగానే దిగి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో. నారాయణగూడ చౌరస్తాలో బయలుదేరిన కారు హిమాయత్ నగర్ గుండా ట్యాంక్ బండెక్కి అక్కడి నుంచి రవీంద్ర భారతిని చుట్టి లకడికాపుల మీదుగా చింతల బస్తీ వైపు వెళుతోంది. నీకా రోజున నౌబాత్ పహడ మీద కనిపించానా? ఆ సాయంత్రం అరగంట ఆలస్యంగా ఎంట్రీకి వచ్చానని ఆ కొత్త లాయరు నాకు ఉద్యోగం ఇవ్వలేదు. నిరాశతో కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తుంటే హాబిడ్స్ ఆటో రిక్షా స్టాండ్ దగ్గర శాస్త్రి కనిపించాడు. నా అవస్థ విని నువ్వింకేం ప్రయత్నం చేయకు, నేను పత్రిక పెట్టబోతున్నాను. దాని వ్యవహారాలు చూస్తూ స్త్రీల శీర్షిక, ప్రశ్నోత్తరాలు, పుస్తక సమీక్ష వీటి బాధ్యత నువ్వు తీసుకుందుగాని అన్నాడు. శాస్త్రి గట్టిగా కోతలు కూస్తున్నట్లు నవ్వి అందుకు నువ్వేమన్నావో కూడా చెప్పు అన్నాడు. చెబుతున్నా, నాకు రచనలు చేయడం ఏమొచ్చు, టైప్ చేయమంటే చేస్తా అన్నా. దానికి సమాధానంగా అదంతా నేను చెబుతాలే అన్నాడు. ఆ ఆటో రిక్షాలో అతని లాడ్జికి వెళ్లాను. మర్నాడు పొద్దుటే నా మకాం అతని లాడ్జికి మార్చేశాను. నెల్లాళ్లలో పత్రిక డిక్లరేషన్ సంపాదించి ప్రముఖుల రచనలతో ప్రారంభ సంచిక 10,000 కాపీలు విడుదల చేశాడు. దాంతో ఆంధ్రలోకమంతా గుడ్లు తేలేసింది అని చెప్పవేం అన్నాడు శాస్త్రి. 4-5 సంచికలు అయ్యేటప్పటికీ పత్రికకి బ్రహ్మాండమైన పేరొచ్చింది. ఇంక దాంతో పేరున్న రచయితల అవసరం తీరిపోయింది మాకు. కొత్త రచయితలకి ప్రోత్సాహం అంటూ దమిడి పారితోషికం అడగని రచయితలవి అద్భుతమైన సస్పెన్స్తో పాత కథని కొత్త ఫకీలో ఏళ్ల తరబడి సీరియల్గా రాసుకుపోయే నవలాకారుల్ని ఆంధ్రదేశానికి పరిచయం చేసి అటు ఆంధ్ర సాహిత్యాన్ని ఇటు స్వంత జీవితాన్ని సుగమం చేసుకున్నాం ఏడాది తిరగకుండా. ఆ పత్రిక మీద కొన్నదే ఆ బిల్డింగు, ఈ కారు అంటూ శృతి కలిపాడు శాస్త్రి. చిత్రమేంటంటే ఇప్పుడు నేను కూడా ఓ పెద్ద రచయిత్రనైపోయాను. ఎంతకాలం శాస్త్రి రచనల్ని తిప్పి పంపిన పత్రికలే ఈనాడు అతని రచనల కోసం అరులు చేస్తున్నాయి. సినిమాలో వేషం దొరకనివాడు నిర్మాత, ఏ పత్రికలోనూ కథ పడనివాడు సంపాదకుడైతే ఎన్నో లాభాలున్నాయి. ఆ నిర్మాతకి నటుల కష్టాలు తెలుస్తాయి. అలాగే ఈ సంపాదకునికి రచయితల ఇబ్బందుల్ని సానుభూతితో అర్థం చేసుకునే శక్తి ఉంటుంది అంటూ కొద్దిగా దగ్గి శాస్త్రి గర్వంగా గొంతు సవరించుకున్నాడు. ఇద్దరూ అలా ఒకరితో ఒకరు పోటీలు పడుతూ చెప్పుకుపోతుంటే నీరజ చెవిని ఏ 1-2 విషయాలో తప్ప తక్కినవేం పడ్డం లేదు. ఏదో పెద్ద పత్రిక పెట్టామంటున్నారు, తనిప్పుడు చూడలేదే అనుకుని వెంటనే అయితే కావచ్చు, తను తెలుగు పత్రికలు ఎన్ని చదువుతోంది కనుక అంటూ సర్దుకుంది నీరజ. ఇంతలో సడన్ బ్రేక్ వేసి కారుని ఒక చిన్న అందమైన బిల్డింగ్ ఎదురుగా ఆపాడు శాస్త్రి. అతను డోరు తీస్తే సురేఖ, నీరజ ఇద్దరూ కారు దిగారు. ఇదే మా ఇల్లు అంది సురేఖ తలుపు తాళం తీస్తూ. మీ అంటే అంది నీరజ ఆశ్చర్యంగా. అంటే శాస్త్రిది నాది అన్నమాట, అర్థం కాలేదా అంటూ పకపక నవ్వింది సురేఖ. నీ పెళ్ళయిందా? నాకు తెలియకుండా. అయినట్టే, ఎప్పుడో ఖాళీ దొరికాక అవసరమని తోస్తే లాంఛనంగా ఆ పెళ్లి అనే తంతు కూడా జరిపిస్తానులే.
ఆ తంతు జరిగినా జరగపోయినా ఒక గ్రాండ్ పార్టీ మాత్రం ఇస్తాం. నువ్వు తప్పకుండా రావాలి సుమా అంది సురేఖ. ఆ ఇల్లు ఊరికి దూరంగా ఉంది. కోతవేటు దూరంలో మరి ఇల్లు లేదు. అసలు హైదరాబాద్లో అదే ప్రాంతమో అర్థం కాలేదు నీరజకి. చుట్టుపట్ల అంతా పరకాయించి చూసి ఇంక వెళ్ళొస్తాను అంది నీరజ. నోనో, మా ఇల్లు చూడకుండా మా ఆతిథ్యం తీసుకోకుండానా అంటూ ఇద్దరూ బలవంతం చేసి నీరజని లోపలికి తీసుకువెళ్లారు. ఇల్లంతా చూపించారు. ఏవేవో కబుర్లు చెప్పారు. నీరజ అవన్నీ అయిష్టంగా వింటూ తలపట్టుకుని కూర్చుంది. ఏం తలనొప్పిగా ఉందా అంది సురేఖ. ఓ డోస్ వేసుకుంటే అంటూ సమాధానం కోసం ఆగిపోయాడు శాస్త్రి. ఏంటే, హైదరాబాద్ వచ్చాక ఆయన అలవాటు కాలేదా ఆశ్చర్యంగా ప్రశ్నించింది సురేఖ. చిచ్చి అంది నీరజ అసహ్యంగా. అది విని శాస్త్రి ఒకమారు రెండు భుజాలు పైకి లాక్కొని పెదవి విరిచి, పోనీ తలనొప్పికి మందు తీసుకో అన్నాడు. కాదు, వెళ్ళిపోతాను. ఇక్కడికి దగ్గరలో టాక్సీ స్టాండ్ లేదా అంటూ లేచింది నీరజ. కొంచెం ఆరెంజ్ అయినా తీసుకుని వెళ్ళు అంది సురేఖ. మమ్మల్ని మరీ అంత వెలేయడం భావ్యం కాదు అన్నాడు శాస్త్రి. దాంతో సరే కానియండి అంటూ తిరిగి సోఫాలో కూర్చుంది నీరజ. పకోడీలు, జీడిపప్పు, చిప్సు తీసుకురావడానికని శాస్త్రి అలా వీధిలోకి వెళితే గ్లాసులు, సీసాలు తీయడానికి సురేఖ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది. తన గ్లాసులో ద్రవాన్ని వాళ్ళ గ్లాసుల్లో ఉన్న ద్రవంతో పోల్చి చూస్తూ కొద్దిగా సంకోచించింది నీరజ. నీకేం భయం లేదే, నీ కొత్త జ్యూసే ఇచ్చాను, నిమ్మకాయ పిండి అంది నవ్వుతూ సురేఖ. కొద్దిగా చేదుగా ఉందేమిటి అంది నీరజ అనుమానంగా. అది నిమ్మకాయ డెప్పచేదులే అన్నాడు శాస్త్రి తన గ్లాసులోది సిప్ చేసి. జీడిపప్పు పోలకు నోట్లో వేసుకుంటూ అనుమానంగా వాళ్ళకేసి చూస్తూ మధ్య మధ్య కొద్ది కొద్దిగా గుటక వేస్తూ నీరజ ఒక గ్లాసు పూర్తి చేసేటప్పటికీ వాళ్ళిద్దరూ ఒక రౌండ్ పూర్తి చేసి రెండో రౌండ్ ప్రారంభించారు. నీరజకి కొద్దిగా తలదిమ్ముగా అవుతున్నట్లు, శరీరం మొత్తుగా బరువుగా మారుతున్నట్లు అనిపించింది. ఒళ్లంతా ఏదో తిమ్మిరిగా హాయిగా ఉంది. మరికొంచెం పుచ్చుకుని గ్లాసులో ద్రవం దాదాపు పూర్తి చేసేసరికి నీరజకి కళ్ళు తిరిగినట్లయి కూర్చున్న సోఫాలో వెనక్కి జేర్లబడిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది కలలోలా మాత్రమే జ్ఞాపకం ఉంది నీరజకి. సురేఖ తనని కుదిపి చూసింది. శాస్త్రి, సురేఖ పకపక నవ్వుకున్నారు. వాళ్ళింకా ఎన్నో గ్లాసులు తాగారు. ఒకరి మీద ఒకరు తూలి పడుతూ నవ్వుకున్నారు. కాసేపటికి సురేఖ కళ్ళు మూసుకుని అతని భుజం మీద వాలిపోయింది. శాస్త్రి ఆమెను ఇంకో గదిలోకి తీసుకువెళ్లి పడుకోబెట్టాడు. ఆ తర్వాత తూలుతూ వచ్చి తన పక్కన కూర్చున్నాడు. తన ఒళ్లంతా నిమిరాడు. నడ్డి మీద చేయి వేశాడు. తన ఒంట్లో ఏదో జూమన్నట్లయింది. రెండు చేతులు జాపి తనని ఒళ్ళోకి తీసుకున్నాడు. అతని కౌగిలిలో తను ఇమిడిపోయింది. ఒళ్లంతా మొత్తుగా, ఆనందంగా, హాయిగా తన చేతులతో అతన్ని చుట్టేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తనకి తెలీదు. కానైతే తెల్లవారుతుండగా తన పక్కన పడుకునున్న శాస్త్రి తనని ముద్దు పెట్టుకోబోతుంటే అసహించుకుని రెండు చేతులతోటి అతన్ని వెనక్కి తోసేసి తలుపులు తెరుచుకుని వీధిలోకి పారిపోయి టాక్సీలో ఇంటికి రావడం మాత్రం తెలుసు. తను పాస్ అయ్యాననే వార్తని ఎంత సంతోషంతో చెప్పిందో, తనకి డిగ్రీ వచ్చినందుకు ఆయనే ఉంటే ఎంత సంతోషించుండేవారో అంటూ చనిపోయిన భర్తని జ్ఞాపకం చేసుకుని అంత విచారంలోనూ దిగాలు పడిపోయింది సుందరి. కళకళ్లాడే ఆమె ముఖంలో ఆ దైన్యాన్ని, బాధని చూడలేక వెంటనే ఒప్పుకున్నాడు సారథి. అలాగే, నీ కోరిక ప్రకారం ఈవేళ రాత్రి డిన్నర్కొస్తాను అని. ఆయన ఉండగా ఎన్ని మార్లు అంటుండేవారు, నువ్వు బిఏకి కట్టు, నేను నీకు పాఠం చెప్పి పాస్ చేయిస్తాను అని. కాని తను వింటేనా? నవ్వుతూ ఆయన కళ్ళలోకి చూస్తూ ఆయనకి ఏదిష్టమో, ఎలా ఉంటే నచ్చుతుందోనని అనుక్షణమూ తాపత్రయపడుతూ ఆయన సంసారాన్ని, జీవితాన్ని స్వర్గధామం చేయడానికి సర్వవిధాలా ప్రయత్నిస్తూ కోపరం చేసిన 5 ఏళ్లు 5 మధుర క్షణాల్లా గడిపేసింది. ఆయన పోయిన తర్వాత తనని సారథి ఆదుకొని తనని, బుజ్జిని, తన ఆస్తిని లోకం తెచ్చిపెట్టే ప్రమాదాల నుంచి రక్షించడమే కాకుండా ఆయన ఆశయం ప్రకారం తనకి డిగ్రీ వచ్చేలా చేశాడు. నిజానికి తాను అతనికి ఎంతైనా రుణపడుంది. తప్పకుండా వస్తావు కదూ, ఘనుడివి. మరిచిపోయినా మరిచిపోగలవు, ఎందుకైనా మంచిది. కారు ఇక్కడ వదిలేసి వెళతాను అంది సుందరి. వాకిట్లో రాలిన బొగడ పువ్వులన్నింటినీ లోపలికి పట్టుకొచ్చి ఓ చోట పోగుగా పోస్తున్న బుజ్జిని చూస్తూ, కారెందుకు వదలడం, నేను వస్తానన్నానుగా అన్నాడు సారథి. తాను, సారథి, బుజ్జి కలిసి తీయించుకున్న ఫోటో ఎదురుగుండా గుమ్మంపైన కనిపించింది. దాన్నొక మారు చూసి, నీకసలే పరధ్యానం, ఎన్ని మాటలొస్తానని చెప్పి అరే మరిచిపోయానంటూ మర్నాడు అపాలజీలు చెప్పుకోలేదు అంది సుందరి నవ్వుతూ. నవ్వినప్పుడు ఆమె బొగ్గలు సొట్టలు పడ్డం, ఆమె కళ్ళు విచిత్రంగా మారిపోవడం అవి చూసి సారథి ఆమె అందానికి ముగ్ధుడై తనని తాను సంభాళించుకోలేక అవస్థపడ్డం మామూలుగా జరిగే సంగతే. అవును, కాని ఆ అమ్మాయిని గడిచిన నెలలోనే కాపురానికి తీసుకొస్తానన్నావు, ఇంకా తీసుకురాలేదు. 2 నెలల క్రితం నాతో అన్న విషయం జ్ఞాపకముందా? సారథి తల ఉంచుకుని ఆలోచించసాగాడు. అసలు నీకు పెళ్ళయిందన్న సంగతి జ్ఞాపకముందా అని అంది సుందరి కొంచెం వ్యంగ్యంగా.
ఆ మాట చెళ్ళున తగిలింది సారథికి. ఏంటయ్యా ఈ జాప్యం, నాకు అర్థం కాదు. తీసుకొద్దును కానీ లేదు ఏం లేదు. వచ్చే నెలలో బుజ్జి పుట్టినరోజు నాటికి ఆ అమ్మాయి ఇక్కడ ఉండాలి. ఆ అమ్మాయి వచ్చి వాడి నెత్తిన ఇంత చమురు పెట్టి సాయంత్రం హారతిచ్చి పేరంటం చేస్తే గ్రాండ్గా వాడి పుట్టినరోజు పండుగ జరుగుతుంది. లేకపోతే నీ ధర్మం అని వాడికి 7 పుట్టినరోజు పండగే జరగదు, తెలిసిందా? అదేంటి, నా భార్య నేను కాపురానికి తీసుకురాకపోతే వీడి పుట్టినరోజు చేయడం నువ్వు మానేడువేంటి? ఏం మానేస్తే? వీల్లేదు, బుజ్జి పుట్టినరోజు పండుగ మానడానికి వీల్లేదు అన్నాడు సారథి ఆవేశంతో. ఏం, నా కొడుకు పుట్టినరోజు చేయకపోతే నీకేం? అంది సుందరి అంతే ఆవేశంతో. కాసేపు ఆగి తర్వాత నీ భార్యని కాపురానికి తీసుకురాలేదేం అని అడగడానికి నాకెంత వీల్లేదో, నా కొడుకి పుట్టినరోజు పండుగ చేయలేదేం అని అడగడానికి నీకు అంతే వీల్లేదు, తెలిసిందా? అంది సుందరి. దాంతో సారథికి అర్థమయ్యి నవ్వి అలాగే తీసుకొస్తాను సరే అన్నాడు. ఆత్మీయత వలన తన వ్యక్తిగతమైన సమస్యల్లో ఆమెకు కూడా కొంత బాధ్యత ఏర్పడడం సహజం అనే సత్యాన్ని గుర్తిస్తూ సాయంత్రం డిన్నర్ సంగతి మరో మాటు గుర్తు చేస్తూ కారక్కడుంచేసి బుజ్జినెత్తుకుని టాక్సీలో వెళ్లిపోయింది సుందరి. గేటు దగ్గర నిలబడి సుందరి వెళ్లిన దిక్కే చూస్తూ ఉండిపోయాడు సారథి. మనిషి ఎంత అందమైందో మనసు కూడా అంతే అందమైంది. దేవుడు ఓర్వలేక పసుపు కుంకుమ పట్టుకెళ్ళిపోయాడు కాని ఆ ముఖాన ఆ బొట్టు కూడా ఉంటే ఎంత కళకళలాడుతూ ఉండేది. బొట్టు అనగానే 2 నెలల క్రితం అంటే ఆమె ఆఖరి పరీక్ష రాసిన రోజున జరిగిన సంఘటన సారథి కళ్ల ముందు కదలాడింది. పరీక్షలతో బోరు కొట్టేసింది. అలా ఎక్కడికైనా 2 రోజుల పాటు వెళ్ళొద్దాం అని సుందరి పదే పదే అనడం వలన ఆమె కారులో ఆ రోజునే బయలుదేరి యాదగిరిగుట్ట వెళ్లి నరసింహస్వామిని చూసి అక్కడి నుంచి భద్రాచలం వెళ్లారు తను, సుందరి, బుజ్జిని. యాదగిరిలో స్వామి పూజ చేస్తుంటే తనని సుందరిని భార్యాభర్తలనుకుని పూజారి, అమ్మా నుదుట కుంకుమ పెట్టుకో, పూజ ఆరంభిస్తాను అన్నాడు. బొట్టులేని ఆమె ముఖాన్ని చూసి చెరిగింది కాబోలు అనుకుని. అయ్యో, ఆమెకి అర్హత లేదే అనుకునేసరికి తన మనస్సు విపరీతమైన బాధతో విలవిల్లాడిపోయింది. ఆమె కూడా పూజారి మాటలకి గతుక్కుమని, చూసావా సారథి నా స్థితి ఎలా ఉందో అన్నట్లు తనకేసి బేలగా చూసింది. తనకి వెర్రి ఆవేశం వచ్చింది. ఆ మట్టున ఆమె నుదుట అక్కడ ఉన్న కుంకుమ తీసి పెట్టి తిరిగి ఆమెను సుమంగళిని చేద్దామనిపించింది. కాని ఇంతలో సుందరి వణుకుతున్న కంఠంతో నీరసంగా, పూజ కానివ్వండి పూజారి గారు అంది. ఆ ఆవేశం అలాగే ఉండిపోయింది తనలో. మీనాక్షిని కాదని సుందరిని పెళ్లి చేసుకుంటేనో అనే ఆలోచన పురుగును తొలిచినట్లు తన బుర్రను తొలుస్తుంటే ఆ రాత్రి లాడ్జీలో ఎంతసేపటికి నిద్రపట్టలేదు. ఈ మధ్య అలా నిద్రపట్టక నా అవస్థ పడినప్పుడల్లా కొద్దిగా వైన్ తీసుకోవడం అలవాటు చేసుకున్నాడేమో. సూట్ కేసులో వేసుకొచ్చిన సీసాని తీసి కొద్దిగా గ్లాసులో పోసుకున్నాడు. సుందరి నిద్రపోతుంది అనుకున్నాడు. కాని వెంటనే ఆమె లేచి తన చేతిలో గ్లాసు లాక్కుని పిచ్చి కోపంతో, ఏంటిది, ఎన్నాళ్ళనుంచి ఈ చిన్న వయసులో దీనికి అలవాటు పడితే ఇంకేమైనా ఉందా? నువ్వు వేరే ఇంట్లో ఉంటూ సాగిస్తోంది ఇదన్నమాట. మనం హైదరాబాద్ తిరిగి వెళ్ళగానే మకాం మార్చేసి మా ఇంటికొచ్చాయి, లేదా నీ పెళ్ళాం తీసుకొచ్చి కాపురం పెట్టు. ఇంక నువ్వు ఒక్కడే ఉండడానికి వీల్లేదు అంటూ కేకలేసి 4 నెలలో మీనాక్షిని కాపురానికి తీసుకొస్తానని తన దగ్గర వాగ్దానం తీసుకుంది. ఆ తర్వాత భద్రాచలంలో ఉన్న 2 రోజులు గుడిని, గోదావరిని, ఆ పరిసరాల్ని చూస్తున్నంతసేపు ఏదో తప్పు చేసిన వాళ్లా సిగ్గుపడుతూనే ఉన్నాడు. చనిపోయిన స్నేహితుడి భార్యని పెళ్ళాడాలనుకున్నావా అని గుడ్లురిమి శ్రీరామచంద్రుడు తన కేసి చూస్తున్నట్లు భయపడ్డాడు భద్రాద్రి రాముణ్ణి దర్శించినప్పుడు. ఇలా యోచిస్తూ సుందరి వెళ్లిన దిక్కే చూస్తూ గేటు దగ్గర నిలబడిపోయిన సారథిని ఇంటి యజమానురాలైన ముసలిబామ్మ పలకరించింది. ఏన్నాయనా ఆ మట్టునే నిల్చుండిపోయావు అని. ఆమె చాలా ఘటికురాలు, ఆవులిస్తే పేగులు లెక్కబెడుతుంది. పైగా సుందరి తన కోసం రావడం గాని తను సుందరి ఇంటికి వెళ్లడం కాని ఆమెకి సుతారాము గిట్టదు. ఖరీదైన ఆ చీరలు, చేతుల్లేని ఆ జాకెట్లు, బన్ను, సిగ ఇవన్నీ చూస్తే ఈ అమ్మాయికి మొగుడు పోయాడని ఎవరు అనుకోరు. నీకోసం ఎందుకు అస్తమానం వస్తుంది బాబు, ముసల్దాన్ని, నేనెందుకు చెబుతున్నానో నా మాట కాస్త విను. నీ భార్యని తొందరలో తీసుకు తెచ్చుకో అంటూ తన దగ్గర ఎన్నిసార్లు అంది బామ్మగారు. మళ్ళీ ఎక్కడ మొదలు పెడుతుందో భగవంతుడు అనుకుని ఆవిడ్ని మాట మరిపించి సంతోషపెట్టడం కోసం త్వరలో మా ఆవిని కాపురానికి తీసుకొస్తున్నానండి బామ్మగారు. ఈ వేళ మాత్రం ఒకళ్ళింటికి భోజనానికి వెళుతున్నాను. రాత్రి కొంచెం ఆలస్యంగా వస్తాను. వీధిగేటు తీసుంచండేం అన్నాడు సారథి. అలాగే నాయనా, దానికేం, మీ ఆవిని కాపురానికి తీసుకొస్తే అర్జెంటుగా నువ్వేం కొనుక్కోనక్కర్లేదు. గిన్నెలు, గరిట్లు అన్నీ మనం ఉన్నాయి, హాయిగా వాడుకోండి. ఏం, వస్తా, అవతల పప్పు మాడిపోతుంది అంటూ ఆవిడ వెళ్ళిపోయింది. బతికాన్రా దేవుడా, చొప్పున వెళ్ళింది అనుకున్నాడు. కారు గ్యారేజ్ దగ్గర ఆపి వరండా మెట్లు ఎక్కబోతున్న సారథికి మంచి అగరవత్తుల వాసన వేసింది. ఇంకో 2 అడుగులు ముందుకు వేసేసరికి గుప్పుమని మల్లెపూల వాసన కూడా తగిలింది. తలెత్తి చూస్తే ఎదురుగుండా కొత్త కట్టెను నవ్వుతూ తనని పలకరించింది.
మనస్సుని మత్తెక్కించి తప్పుదారిని పట్టించే ఈ వాతావరణం ఏమిటి దేవుడా, ఏ పొరపాటు చేయకుండా నన్ను రక్షించు అని మనసులో ఒక్కమారు భగవంతుణ్ణి తలుచుకుని గుండెలు దడదళ్లాడుతుంటే భయపడుతూ హాల్లోకి అడుగుపెట్టాడు సారథి. ఎదురుగుండా గోడని తన స్నేహితుడి పెద్ద ఫోటో చిరునవ్వు నవ్వుతూ తనని ఆహ్వానించింది. ఫోటోకి వేసిన మల్లెపూల దండ పక్కనే ప్రేమ మూలగుచ్చిన అగరవత్తులు మరింత పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. వీటి వాసన ఇందాక తనకు తగిలింది, అమ్మయ్యా అనుకున్నాడు. అతని గుండెలు కుదుటి పడ్డాయి. లోపలి వసారాలు అడుగు పెట్టాడు. పక్క గదిలో బుజ్జి అప్పుడే నిద్రపోతున్నాడు. అటువైపు గదిలో దేవుడి మందిరంలో దేవుడు కళకళలాడిపోతున్నాడు. అప్పుడే పూజ చేసిన గులాబీలు, మల్లెలు, అనురాగం, పవిత్రత కలుసున్నట్లు ఎర్రగా తెల్లగా అందంగా మందిరం నిండా ఉన్నాయి. మందిరానికి ఇటు అటు ఎత్తైన పెద్ద పెద్ద కుందుల్లో జ్యోతులు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఎదురుగుండా వసారాలో టేబుల్ మీద భోజన పదార్థాలన్నీ సర్దుతూ వడ్డన చేస్తోంది సుందరి. ఒంటిమీద నగలన్నీ తీసేసి పాత చీర కట్టుకుని పేదదైన తన హృదయానికి ప్రతిబింబంగా నిరుపేదలా ఉంది సుందరి. తలారా స్నానం చేసిందేమో. నల్లగా పొడుగ్గా ఒత్తుగా ఉన్న జుట్టు ముడిలోకి లొంగక మాటిమాటికి జారి వీపు మించి కింద కురుకుతోంది. మెడలో ఉండే గొలుసు, చేతికుండే వాచి, బంగారపు గాజులు తీసేసిన వాటి తెల్లని ఆనవాళ్లు మాత్రం ఆమె పచ్చని శరీరం మీద స్పష్టంగా కనిపిస్తూ ఆమె అతిలోక సౌందర్యాన్ని మరింత ఇనుముడింపజేస్తున్నాయి. హాల్లో తన వెనక తనని తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకున్న దేవుళ్లాంటి తన స్నేహితుడి రూపం ఎదురుగుండా పవిత్రతకి సౌందర్యానికి పరాకాష్ఠగా నిలబడ్డ సుందరి. ఇటు అభం శుభం ఎరుగని బుజ్జి, అటు సర్వజ్ఞుడైన భగవంతుడు. ఈ పవిత్ర వాతావరణంలో తనకి ఎటువంటి అపవిత్రమైన ఆలోచనలు రాకుండా చెయ్యి భగవాన్ అంటూ కళ్ళు మూసుకుని మనసా నమస్కారం చేశాడు సారథి. ఏం సారథి, వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నా అంటూ వడ్డన పూర్తి చేసి రమ్మని పిలిచింది. టేబుల్ ముందు కుర్చీ మీద కూర్చుంటూ అయ్యి బాబోయ్, ఇన్ని పిండి వంటలేమిటి అన్నాడు వాటినన్నింటినీ చూసి ఎదిరిపోయి. ఈవేళ వంట మనిషిని కూడా పంపించేసి పని మనిషిని కూడా రావద్దని వంటతో సహా మొత్తం అన్ని పనులు నేనే చేశాను. ఎవళ్ళో చేసి పెడితే స్వంతంగా చేసి పెట్టిన సంతృప్తి ఎలా ఉంటుంది చెప్పు? అన్నీ తినవలసిందే, ఏదీ వదలడానికి వీల్లేదు అంది ఎంతో ఆప్యాయంగా వడ్డిస్తూ. ఆ ఆప్యాయత ఆదరణ చూసేసరికి సారథికి తన్మయత్వంతో హృదయమంతా పులకించిపోసాగింది. నాకింత గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేసి మరి నువ్వింత పూర్ మేకప్లో ఉన్నావేం అన్నాడు. మిఠాయి ఉండ కొరికి మరీ తీపిగైపోయిన నాలికకి ఆవిడ మీద పెరుగు రాసి కొద్దిగా కారం చేస్తూ. అయ్యో వెర్రివాడా, ఇప్పుడు నా మనసు ఎలా ఉందో నీకేం తెలుసు? నేను మనిషినే, నాకు వయసు బాధుంది. హృదయమంతా నీ పట్ల కృతజ్ఞతతో నిండిపోయిన ఈ సమయంలో అందంగా అలంకరించుకుంటే ఇంకేమైనా ఉందా? నువ్వు తప్పటడుగు వెయ్యకపోవచ్చు, కానీ నేను ఆ పైన ఆలోచించలేక కళ్ళనీళ్లు నింపుకుంది సుందరి. ఆమె కళ్ళలో నీళ్లు చూసి కళవళపడి అది సరే, మరి నువ్వు కూర్చోలేదేం అని పక్కకు చూశాడు. ఇంకొక కుర్చీ మాత్రమే ఉంటుందనుకున్నాడేమో. 2 కుర్చీలు కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు. ఈ 3వ కుర్చీ ఎవరికి అనబోయాడు. కాని వెంటనే చనిపోయిన మిత్రుడు జ్ఞాపకం వచ్చి గొంతులో మాట గొంతులోనే ఉండిపోయింది. స్నేహితుడి తాలూకా జ్ఞాపకాలన్నీ ఒక్కసారి మనసు నిండా నిండిపోయి చేస్తున్న భోజనం సహించలేదు సారథికి. పక్క కుర్చీలో చనిపోయిన స్నేహితుడొచ్చి కూర్చున్నట్లే అనిపించింది. ఎలాగో అయిందనిపించి వస్తాను సుందరి అని చెప్పి వడివడిగా తన లాడ్జికొచ్చేశాడు. కళ్ళల్లో నిలిచిన నీళ్లు ఆమెకి కనిపించనీయకుండా. సారథి వెళ్ళిపోయాక సుందరి భరత ఫోటో దగ్గరికి వెళ్ళి నీకిష్టమైనవన్నీ మీ మిత్రుడికి వండి పెట్టానండి, మరి మీరు లేరుగా అంటూ గట్టిగా ఏడ్చేసి ఆ రాత్రి ఇంకేమీ తినకుండా 2 నిద్రమాత్రలు మాత్రం వేసుకుని బుజ్జిగాణ్ణి దగ్గరగా తీసుకుని పడుకుంది సుందరి. ఇంటి ముందు టాక్సీ ఆగడం చూసి పార్టీలతో మాట్లాడుతున్న వాడల్లా యువతలకొచ్చి చూశాడు సారథి. నాన్నగారు కంగారుగా గేటు దగ్గరికి వస్తూ ఇదేంటి నాన్నగారు, వస్తున్నానని ముందుగా ఉత్తరం రాస్తే స్టేషన్కి వద్దునుగా అంటున్న కొడుక్కి సమాధానం చెప్పకుండా వెనక్కి కారులోకి చూసి ఈళ్ళే దిగమ్మా అన్నాడు. కారులోంచి దిగుతోన్న మీనాక్షిని చూసి సారథి గతుకుమన్నాడు. కాని తను పడిన కంగారుని తండ్రికి కనబడనీయకుండా వినయంగా కాలు సర్దుకుంటూ టెలిగ్రామ్ అయినా ఇయ్యకపోయారా అన్నాడు. ఇంకా టెలిగ్రామ్ ఒకటా? ఇలా చెప్పా పెట్టకుండా దీన్ని తీసుకొచ్చి దిగబెట్టేయడం ఒకటే నీ నిర్లక్ష్యానికి మందు అన్నట్లుగా కొడుకు కళ్ళలోకి తేరిపారా చూసి రామ్మా లోపలికి రా అంటూ కోడల్ని మరోమారు హెచ్చరించారు కామేశ్వరరావు. తమ పెళ్లికి ప్రజెంట్గా వచ్చిన అడుగెత్తు రాధాకృష్ణుల విగ్రహాన్ని ఓ చేత్తోనూ స్టీలు మరచెంబు మరో చేత్తోనూ పట్టుకుని వస్తూ సారథికేసి ఆప్యాయతతో కూడిన తపనతో చూసి ఇంట్లోకి కుడిపాదం పెట్టి ప్రవేశించింది మీనాక్షి. తండ్రి కోరచూపుకి తట్టుకోలేక సతమతమవుతున్న సారథికి మీనాక్షి ఓరచూపు మరింత ఇబ్బంది పెట్టింది.
డిక్కీలో సామాను లోపల పెట్టించి, మీరు స్నానాలు చేస్తూ ఉండండి, నేను హోటల్కి వెళ్ళి 2 క్యారియర్లు పట్టించుకొస్తాను అని తండ్రిని ఉద్దేశించి చెప్పాడు. పార్టీలన్నీ కోర్టు దగ్గర కలుసుకోండని పంపించేసిన సారథి. దానికి జవాబుగా మీనాక్షి మామగారిని ఉద్దేశించి, ఎందుకు మావయ్య గారు, స్నానం చేసి క్షణంలో వంట చేసి వడ్డిస్తాను, అన్నీ ఉన్నాయి కదా, బియ్యం పెరుగుతో సహా పట్టుకొచ్చా మరి అంది. పంపు దగ్గర నీళ్లు పట్టుకుని బాత్రూంలో స్నానం చేస్తుండగానే మీనాక్షికి ఇంటి బామ్మగారితో స్నేహం కలిసిపోయింది. ఆవిడిచ్చిన పీటలు వాల్చి, అరిటాకులు కోసి, ఊరగాయ వడ్డించి 10 కాకుండానే కామేశ్వరరావుకి సారథికి భోజనం పెట్టింది మీనాక్షి. కొద్ది కొద్దిగా తిని విస్తట్లో అన్నీ ఆమట్టునే వదిలేసి, నాకు కోర్టుకి టైం అయింది, కేసులు వాయిదాలు వేయించి పెందరాళి వచ్చేస్తాను, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అంటూ చేయి కడుక్కోబోతున్న సారథిని చూపించి, చూసావా, వీడి భోజనం ఇలా ఉంది, వాడికి ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకుని మరీ వండి పెడుతూ ఉండాలి, తెలిసిందా? వచ్చే నెలలో మీ అత్తగారు చెకింగ్కి వచ్చేసరికి కుర్రాడెలా నీరసంగా ఉంటే కడుపు నిండా అన్నం పెట్టలేదని నిన్ను, కోడలికి ఆ మాత్రమేనా చెప్పి రాకపోయారా అని నన్ను సాధిస్తుంది అన్నాడు కామేశ్వరరావు. సారథికి నవ్వొచ్చింది. మీనాక్షి కూడా ముసిముసి నవ్వులు నవ్వుకుంది. తను తెచ్చిన రాధాకృష్ణుల విగ్రహాన్ని గదిలో టేబుల్ మీద అందంగా అమర్చి, పెరట్లో పూసిన 2 మందార పూలు పట్టుకొచ్చి, ఒకటి కృష్ణుని మురళి మీద, మరొకటి రాధ పాదాల మీద ఉంచుతూ ఉంటే మీనాక్షికి వెనక నుంచి బూట్ల చప్పుడు వినిపించింది. తిరిగి చూస్తే సారథి అద్దంలో చూసుకుని తలదూకుంటూ కనిపించాడు. కాంక్షలు నిండిన కళ్ళతో తను అతన్ని చూస్తూ ఉన్నా అతను మాత్రం తన కేసి చూడకుండా, మాట వరుసకైనా పలకరించకుండా, అదమం తన ఉనికినైనా గమనించకుండా బూట్లు చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయేసరికి మీనాక్షి కళ్ళలో నీళ్లు నిలిచి గొంతు దుఃఖంతో పుడుకుపోయింది. ఓ అరగంట ఇలా నడుం వాల్చాడో లేదో నిద్ర పట్టడం లేదంటూ లేచి, అలా ఓ మారు సికింద్రాబాద్ వెళ్ళొస్తాను, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటూ కామేశ్వరరావు కండువా వేసుకుని బయలుదేరాడు. కాసేపు ఆ మటునే కూర్చుని ఆ తర్వాత మీనాక్షి ఉత్సాహాన్ని తెచ్చుకుని గదులు, వంటిల్లు, వరండా సర్దుతుంటే, మగవాళ్ళలా వెళ్ళారా అంటూ ఇంటి బామ్మగారొచ్చి ఆ కబురు ఈ కబురు చెప్పసాగింది. దుమ్ముతో నిండిన కుర్చీలన్నీ దులిపి ఓ వరుసలో సర్దింది మీనాక్షి. హవాయి చెప్పులు, బెల్టు, షూ, వదిలివేసిన 2వ జత మేజోళ్లు తుడిచి షూ స్టాండ్ మీద పెట్టింది. మాసిపోయిన బట్టలు తీసేసి కుర్చీల మీద, తలుపుల మీద ఉన్న తెల్లని బట్టలని తీసి మడతలు పెట్టి హ్యాంగర్లకు తగిలించింది. చిందరవందరగా గది నిండా పరుచుకున్న లా పుస్తకాలన్నీ బీరువాల్లోనూ, కాగితాలన్నీ టేబుల్ మీద సర్దింది. కర్టెన్లు, దిండు, గలేబు, దుప్పటి మార్చి బీరువాలో ఉన్న చాకలు తెచ్చిన వాటిని అమర్చింది. టేబుల్ ఫ్యాన్కి కవర్ వేసి గదులు తుడిచి బూజులు దులిపి తను తీసుకొచ్చిన వంట సామాను, ఇతర సామాన్లు వంటింట్లో తిరుగుగా సర్దుకోసాగింది. మీనాక్షి ఈ పనులన్నీ చేసుకుంటుంటే ఇంటి బామ్మగారు తెగ మెచ్చుకుంటూ, ఎంత అందంగా సర్దుకుంటున్నావమ్మా, రత్నంలాంటి నీ వంటి పెళ్లాన్ని ఇన్నాళ్ళు అతను కాపురానికి తీసుకురానందుకు చెప్పాలి అంటూ బొగ్గలు నొక్కుంది. మీనాక్షి నవ్వుకుంది. గదులేం సర్దుకుంటావు గాని అంటూ రహస్యంగా చెబుతున్నట్లు దగ్గరగా వచ్చి అటు ఇటు పరకాయించి, మీ ఆయన్ని సర్దుకో, ఇప్పటికే కొంత శృతిమించినట్లుంది వ్యవహారం. కారులో ఓ అందమైన అమ్మాయి వస్తూ ఉంటుంది, 3 ఏళ్ల కుర్రాన్ని తీసుకుని, ఇతను వెళుతూ ఉంటాడు ఆవిడితో. ఆ అమ్మాయి నీకేమవుతుంది బాబు అని ఎన్ని మాటలు అడిగినా ఏం కాదు, తెలిసిన వాళ్ళేండి అంటూ మాట తప్పిస్తూ వచ్చాడు. నేను చెప్పింది మనసులో ఉంచుకో, మళ్ళీ అతనితో అనేవు కనుక. మలక్పేటలో మా వాళ్ళున్నారు, చూసొస్తాను, తాళం వేసి వెళుతున్నా, కొంచెం మా గుమ్మం కేసు కూడా ఓ కన్ను పెట్టు సుమా అంటూ చెప్పేసి ఇంటి బామ్మగారు వెళ్ళిపోయింది. బామ్మగారు ఆ మాట చెప్పినప్పుడు నెత్తిన పిడుగు పడ్డట్టు నిలువునా కూలిపోయింది మీనాక్షి. గుండెలు మండి ఒంట్లో ఉన్న రక్తమంతా కరిగిపోయి నరాలు పీకేసాగాయి. తను కట్టుకున్న కలల స్వర్గమంతా ఎవరో కోల్దోసినట్లు మౌనంగా విలపించసాగింది. మనస్సులో ఇంత సంచలనం రేగినా పైకి మాత్రం ఆ బామ్మగారి మాటలు పట్టించుకున్నట్లుగా ముఖం పెట్టి చిరునవ్వున ఊరుకుంది. ఉత్సాహమంతా నశించి నీరసంగా లోపల గదిలోకి అడుగు పెట్టబోతుంటే మీనాక్షికి గుమ్మం పైన బుజ్జి 2వ పుట్టినరోజు పండగనాడు వాడికి అటు ఇటు నిలబడి సుందరి, సారథి తీయించుకున్న ఫోటో కనిపించింది. సుందరి అందాన్ని చూసి ఒక క్షణం మాన్పడిపోయింది. ఇంత అందమైన స్త్రీ వలలో పడకుండా ఉండడం మగవాడికి కష్టమే అనుకుంది. వెంటనే అక్కడి నుంచి ఆ ఫోటో తీసేసి దాని స్థానంలో తను పెట్టెలో పెట్టి తీసుకొచ్చిన తన పెళ్లి ఫోటో ఉంచింది. ఆ ఫోటో మేకుకి తగిలిస్తుండగా వీధిలో కారాగిన చప్పుడైంది. కారులోంచి 3 ఏళ్ల కుర్రాడు బాబాయ్ బాబాయ్ అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ కుర్రాడి వెనకాలే కాంతివంతమైన వెలుగు కిరణంలా 25 ఏళ్ల ఓ అందమైన స్త్రీ ఇంట్లోకొచ్చింది. వాళ్ళిద్దరినీ చూస్తూనే ఇందాకటి ఫోటోలో వాళ్ళు వీళ్లేనని గ్రహించింది. మీనాక్షిని చూసి సుందరి మొదట తెల్లబోయి వెంటనే అర్థం చేసుకుని, మీరు మీనాక్షి కదూ అంది.
తన గురించి సారథి చెప్పే ఉంటాడని ఊహించి అవునన్నట్లు తలూపింది మీనాక్షి. ఎప్పుడొచ్చారు మీరు? ఎవరో మంత్రి పోయారని, ఆఫీసులకి కోర్టులకి సెలవిచ్చారని ఇప్పుడే ఎవరో అంటుంటే, అయితే సారథి ఇంట్లోనే ఉంటాడు కదా అనొచ్చాను. ఏడి ఇంట్లో లేడా? అంది సుందరి. మీనాక్షి ఆ ప్రశ్నకేం సమాధానం చెప్పకుండా సుందరికేసి యగాదిగా చూసింది. వెంటనే సుందరి నవ్వి, ఓ అన్నట్టు మరిచిపోయాను, నేనెవరో చెప్పలేదు కదూ అంటూ తన భర్తకి సారథికి ఉన్న స్నేహం, ఆయన తనని పిల్లవాణ్ణి ఆస్తిని సారథికి అప్పగించి మరణించడం, అందం ఆస్తి ఉన్న ఆడదానికొచ్చే ప్రమాదాల నుంచి సారథి తనని అనుక్షణం రక్షించడం మొదలైన విషయాలన్నీ చెబుతుంటే గదులన్నీ తిరగేసొచ్చిన బుజ్జి, అమ్మా బాబాయ్ ఏ గదిలోనూ లేరు అన్నాడు. రాగానే నేను మారు రమ్మన్నానని చెప్తారా? అన్నట్టు ఎల్లుండి మా బుజ్జి పుట్టినరోజు, మీ ఇద్దరూ 2 పూట్ల అక్కడే ఉండాలి. సారథి నా మాట మీద గౌరవించి సమయానికి మిమ్మల్ని తీసుకునొచ్చాడు కనుక నా కోరిక ప్రకారం ఎల్లుండి మీరే బుజ్జికి నెత్తిమీద చమురు పెట్టి హారతివ్వాలి అంది సుందరి. ఆమె మాటలు మీనాక్షికేం అర్థం కాలేదు. మరొస్తాను రా బుజ్జి అంటూ తిరిగి వెళ్లబోతుంటే ఎదురుగుండా గోడకి తను సారథి బుజ్జి తీంచుకున్న ఫోటో స్థానంలో సారథి మీనాక్షుల పెళ్లి ఫోటో కనిపించింది. అవును, తన స్థానం అంతే. వికలమైపోయిన మనసుని సర్దుకుంటూ కింద పెదవిని పైపంటితో నొక్కుకుని కారెక్కి వెళ్ళిపోయింది సుందరి. నాన్నేరి అన్న సారథి పలకరింపుతో ఈ లోకంలోకొచ్చింది మీనాక్షి. ఎక్కడికో వెళ్లారు అని ముక్తసరిగా చెప్పి వెళ్ళిపోయింది వంటింట్లోకి. వెళుతున్నప్పుడు ఆమె కాలి మెట్టెలు నేలకి తగిలి అతని చెవులకి మధురంగా వినిపించాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలోంచి ఉండుండి మీనాక్షి గాజుల చిరురవళి వినిపిస్తుంటే అది సారథి హృదయానికి చిత్రమైన గిలిగింతలు పెట్టసాగింది. ఆ మురళీరవంలాంటి సంగీతంలో తన్మయుడే సారథి 2-3 సార్లు కావాలని మీనాక్షిని పలకరించబోయాడు. మీనాక్షి పలకలేదు. మంచినీళ్లు అన్నాడు. చేతికి అందిస్తుంది అనుకున్న గ్లాసు టేబుల్ మీద పెట్టి మీనాక్షి వెళ్ళిపోతే సారథిని చాలా నిరుత్సాహం చెందాడు. ఏంటి బెట్టు, ఈ మాత్రం దానికి ఎందుకొచ్చినట్టు ఈ ఊరు అనుకుని విసుక్కున్నాడు. ఇంతలో ఇల్లంతా అందంగా సర్దుండడం గమనించి నవ్వుతూ, అప్పుడే ఇల్లంతా స్వంతం చేసుకున్నావే అన్నాడు సారథి. పెదవిని పంటితో నొక్కిపట్టి అటు తిరిగి, మనిషి స్వంతం కానప్పుడు ఇల్లైతే ఏం కాకపోతే ఏం అంది మీనాక్షి వ్యంగ్యంగా. సారథి అదిరిపడి, అంటే అన్నాడు. అయినా మిమ్మల్ని స్వంతం చేసుకునే అధికారం నాకెక్కడదిలేండి. లేకపోతే అధికారం చలాయించాలనుకుంటున్నావా అప్పుడే నా మీద? నేనెలా అనుకుంటాను, అనుకునేవాళ్లు వేరే ఉండగా. ఆహా, వేరే ఉన్నారా అన్నాడు సారథి వెటకారంగా. ఉన్నారో లేదో ఈ ఊరొచ్చాక తెలిసింది. ఏంటి నీకు తెలిసింది? ఎన్నాళ్ళు నన్ను మీరు కాపురానికి తీసుకురాకపోవడానికి కారణం. ఆహా, తెలిసిందా? అయితే నేను చెప్పనక్కర్లేకుండానే తెలిసిందన్నమాట. మంచిదే. ఎవరూ చెప్పనక్కర్లేదు, ఆ మనిషిని చూడగానే అర్థమైంది. మనిషా? ఎవరా మనిషి? ఎవరా? మీరు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్న ఆ దేవత. మీరు క్షణం కనిపించకపోతే మిమ్మల్ని వెతుక్కుంటూ కారులో మీ వెనకాలే వచ్చే ఆ వగలాడి. ఎవరి గురించి నువ్వు మాట్లాడుతోంది? నాన్నోడితోనే చెప్పిస్తారా? అవసరం లేదు, అర్థమైంది. అవదు, అవుతుంది, కానీ అర్థం కాంది నాకే. ఏం నీకు అర్థం కాంది? ఈ పెళ్లి నన్ను ఎందుకు చేసుకున్నారో, నన్ను ఇలా ఎందుకు మోసం చేస్తున్నారో? మోసమా? నేనా? అక్షరాల. మనసు ఒక చోట మనువు ఒక చోట ఉన్నప్పుడు మోసం కాక మరేమిటి? ఆహా, అలాగా. ఆ మాటే నేను అంటే. ఎవరినంటున్నారు మీరు? ఎవర్నా? నిన్నే. నన్నేమనగలరు? ఏమనా? ప్రేమించింది మీ మావేనైనప్పుడు పెళ్లి నన్నెందుకు చేసుకున్నావని. ఏమండి? అరుస్తావెందుకు? అంతా తెలిసిపోయిందనా? తప్పండి, మీకు తెలిసిందంతా తప్పు. ఈ నాటకాలు ఇంకాపుచేయి. నేను మొదట్నుంచి ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను నిన్ను. మీ కాళ్ళకి దండం పెడతాను, అలాంటి మాటలు అనకండి. దండాలు బతిమలాడాలు ఎందుకు, నిజాయితీగా బ్రతకాలి కాని. విద్యుద్ఘాతం తగిలినట్టు నిశ్చేష్టురాలై ఉండిపోయింది మీనాక్షి. నాకంతా తెలుసు, అయినా ఓ నిర్ణయం తీసుకోకుండా తటపటాయిస్తున్నాను. బేలగా అతని కేసు చూసింది మీనాక్షి. నేను నీ పట్ల ఇంత సానుభూతితో ఉంటే ఇంత క్రితం నిన్ను చూడకపోయినా ఆ అమ్మాయిని ఇంకా కాపురానికి తీసుకురావేం అంటూ నన్ను నిమిషం హెచ్చరిస్తూ నీ పట్ల ఎంతో ప్రేమతోనూ అభిమానంతోనూ సుందరుంటే మా ఇద్దరి గురించి ఇలా అనుమానిస్తున్నావా? తెల్లబోయి అతని కేసి చూస్తూ ఉండిపోయింది మీనాక్షి. నువ్వంటే ఆమెకి ఎంత ప్రేమో తెలుసా? అదలా ఉంచు, ఆమె నిప్పులాంటి మనిషి. సుందరి అందమైంది కావడం, భర్త పోవడం, నాతో చనువుగా ఉండడం, నిన్ను నేను ఇన్నాళ్లు కాపురానికి తీసుకురాకపోవడం, ఇవన్నీ ఒక చోట చేర్చి చూస్తే అనుమానం ఎవరికైనా కలగచ్చు. కాని దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని కొంగున నిప్పు ముడేసుకున్నట్లు అర్థమవుతోంది. ఇంటికి వెళ్లి ఆమెను చూస్తే పతివ్రతే కాదు, మహాపౌరుషవంతురాలు. నువ్విలా అనుమానించావని తెలిస్తే వెంటనే ఆత్మహత్య కూడా చేసుకుంటుంది. ఏమనుకుంటున్నావో?
శారదన్న ఆ చివరి మాటకి మీనాక్షి అదిరిపడింది. నిజంగా ఆమె అంతటి సాధ్వైతే తానే తొందరపడిందన్నమాట. ఆలోచిస్తూ ఉండిపోయింది మీనాక్షి. పెళ్లి చేసుకోకుండా, మగవాడి అవసరం లేకుండా స్వేచ్ఛగా, హాయిగా, ఒంటరిగా జీవితం గడపాలని ఎంతగా ఆశించిందో అంతగానూ భయపడుతోంది నీరజ ఇప్పుడలా ఉండడానికి. ఏమో, ఒంటరిగా ఉంటే ఏ అవాంతరం వచ్చి పడుతుందో, ఒక పురుషుడి సహాయం లేకుండా ఈ సమాజంలో, ఈ పరిస్థితుల్లో తనని తాను రక్షించుకోగలదా? రక్షించుకోవడం మాట అటుంచి అసలు ఒంటరిగా ఉండగలదా అని. ఆ సంగతి ఎన్ని మాటలో రుజువైపోయింది ఈ మధ్య మరీనూ. చిన్నప్పటినుంచి మగవాడంటే ఒక రకమైన ద్వేషాన్ని, అసహ్యాన్ని పెంచుకుని ఏకాంతంగా జీవించాలని ఎంతో పట్టుదలగా ఉంటూ వచ్చింది. కాని ఆనాడు తాగిన ఆ మైకంలో ఇష్టపడి శాస్త్రికి లొంగిపోయిన దగ్గర నుండి బేలగైపోయి ఒక్కతే ఉండలేని స్థితికొచ్చేసింది. మగవాళ్ళని పూర్వంలా ద్వేషించడానికి ఇప్పుడు ససేమిరా తన మనసు ఒప్పుకోవడం లేదు. ఆనాడు శాస్త్రింట్లో జీవితంలో మొదటిసారిగా పొందిన ఆనందం వైపే శరీరం కూడా మళ్లీ మళ్లీ పరిగెత్తుతోంది. ఇప్పటికీ తనకి శాస్త్రంటే అసహ్యమే, కాని తన అంతరాంతరాల్లో అతనంటే ఏదో కృతజ్ఞత, అభిమానమును. మనస్సు ఇలా తనకి ఇష్టం లేని వైపు పరిగెత్తడం చూస్తే తన నిస్సహాయతకి ఏడుపొస్తోంది. శరీరం, మనస్సు కలిసి తన ఆధీనం తప్పి ఏవో మధుర భావాల వైపు అనుక్షణం పోతుంటే పూర్వం తనకుండే పట్టుదలంతా సడలిపోతోంది. ఈ పరిస్థితుల్లో తను శాస్త్రికి మళ్లీ ఇంకోమారు లొంగిపోవచ్చు. నిజానికి తన శరీరం, మనస్సు తన మాట వినకుండా అటే పరుగులు తీస్తున్నాయి. వాటిని తను అణచలేకపోతోంది. తన అసక్తతని తలుచుకుంటే నిస్సహాయంగా కన్నీళ్లు పెట్టుకోవడం తప్పిస్తే తను చేయగలిగిందేం కనిపించడం లేదు. ఇలా తన మనస్సే తనకి ఎదురు తిరిగి శరీరం తన ఆధీనం తప్పి అవినీతికి పాల్పడే మాటైతే చిన్నప్పటినుంచి ఇంత పట్టుదల పెంచుకుంది ఎందుకు? ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందెందుకు? ఈ మాత్రానికి మీనాక్షిలా 2-3 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాను కదా. కాని ఇక ముందునైనా పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నావి అనే కొన్ని అభిప్రాయాలు స్థిరపడి, వ్యక్తిత్వం పెరిగి, ఒక రకమైన స్వేచ్ఛకి, ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి అలవాటు పడి బింకంగా జీవిస్తున్న తను పెళ్లనే ఆ పరిమితమైన హద్దుల్లో ఇమడగలదా? ప్రతి విషయంలోనూ సంఘర్షణ, ప్రతి అభిప్రాయంలోనూ వ్యతిరేకత వచ్చి ఆ వైవాహిక జీవితం కూడా నరకమైపోదు? పోనీ ఎలాగో సర్దుకుని జీవిద్దామని తను ఒకవేళ సిద్ధపడినా ఇంత చదువుకుని ఇంతగా వయసు ముదిరిన తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? చివరికి అప్పుడెప్పుడో సురేఖ చెప్పినట్లు వయసు మీరిన ఏ రెండో పెళ్లివాడో తప్ప తనకి వయసులో ఉన్నవాడు ఎవరూ దొరకరు. మనస్సంతా చికాకైపోసాగింది నీరజకి. ఏకాంతంగా ఇక ఉండలేదు తను. అలాగని వివాహం చేసుకోవడం తనకిష్టం లేదు. వివాహం అనేసరికి ఓటమిని అంగీకరించినట్లు ఇన్నాళ్లు తను నమ్ముతూ వచ్చిన ఒక మహాసత్యమేదో ఇప్పుడు అమాంతం అబద్ధమైపోయి వెనక్కి తిరిగి తనని వెక్రిస్తున్నట్లు అనిపించసాగింది. ఉడుకుమోత్తనంతో ఏడుపొచ్చింది. ఏంటి చేయడం? అహోరాత్రాలు నిద్ర లేకుండా ఆలోచించింది. ఎన్నో రకాలుగా ఆలోచించింది. ఆఖరికి నిస్పృహ చెంది 1-2 మాటలు ఆత్మహత్య చేసుకుందాం అని కూడా అనుకుంది. చివరికి ఎటూ నిర్ణయించుకోలేక మనసుకి కొంత ఊరట కలిగిస్తుందనే ఉద్దేశంతోటే ఈ ప్రయాణం పెట్టుకుంది. నిజానికి తనకి గమ్యమంటూ ఏమీ లేదు. ఈ రైలు ఢిల్లీ వరకే వెళుతుంది అన్నారు కనుక అంతవరకే టికెట్ కొనుక్కుంది. కాని లేకపోతే లోకం చివరి అంచుదాకా పిచ్చిగా అలా వెళ్ళిపోతూనే ఉండాలనుంది. ఈ రైలు ఎప్పటికి ఢిల్లీ చేరుకుంటుందో, అక్కడి నుంచి తిరిగి మళ్లీ ఎక్కడికి బయలుదేరడమో. ఇలా రైలులో కిటికీ దగ్గర కూర్చుని గతాన్ని, వర్తమానాన్ని తలుచుకొని భవిష్యత్తులోకి ఊహిస్తున్న నీరజకి తనని ఎవరో పేరు పెట్టి పిలుస్తున్నట్లయి ప్లాట్ఫారం మీదకేసి చూసింది. శ్రీనివాస్. ఏంటి నీరజ, ఎందాక వెళుతున్నావు? నాకో లెటర్ అయినా రాయలేదేం? ఎక్కడికి వెళుతున్నట్టు అంటూ పెట్టి దగ్గరకొచ్చాడు. ఒక్క క్షణం నీరజకి మెదడు పనిచేయలేదు. ఇతనెక్కడ కనిపించాడేమిటి అని విస్తుపోయి పక్కకు చూస్తే అప్పుడు అర్థమైంది. తమ రైలు ఇప్పుడు చేరుకుంది నాగపూరు స్టేషన్ అని. శ్రీనివాసుని చూడగానే ఒక రోజున తను పడిపోబోతున్నప్పుడు అతను తన భుజాలు పట్టుకుని ఆపడం, ఆ సమయంలో తనకి కలిగిన విచిత్రమైన అనుభవం జ్ఞప్తికొచ్చింది. వెంటనే బుగ్గలు సిగ్గుతో ఎర్రబడి గుండెలు మొత్తుగా బరువైన భావంతో నిండిపోయాయి. ఇంతలో శాస్త్రితో తనకు కలిగిన అనుభవం జ్ఞాపకం వచ్చి ముఖమంతా విషాదంగా మారిపోయింది. తప్పు చేసిన వ్యక్తిలా ఆత్మీయుల ముందు తలెత్తుకోలేకపోయినట్లు సిగ్గుతో తలదించేసుకుంది నీరజ. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా చలాకీగా పలకరించే నీరజ ఇప్పుడు తను పలకరించినా సమాధానం చెప్పకుండా తల వంచుకుని మౌనంగా ఉండిపోవడం చూసేసరికి శ్రీనివాస్కి అనుమానం వేసింది. ఎంతవరకు ప్రయాణం అన్నాడు. చెప్పలేను. పోనీ తిరిగి ఎప్పుడొస్తావు? నీరసంగా నవ్వి అదీ చెప్పలేను అంది నీరజ. దాంతో శ్రీనివాస్కి కొంత అర్థమైంది.
ఈమె ఏదో బాధలో నిస్పృహ చెంది ఎక్కడికో బయలుదేరింది అని గ్రహించాడు. ఈ పరిస్థితుల్లో ఈమెను వదిలేస్తే ఏ అఘాయిత్యమైనా చెయ్యొచ్చు అనుకుని, ఓ పూట ఇక్కడ ఉండి ఈ ఊరు చూసి వెళుదుగాని దిగు అన్నాడు. కాదు, మళ్ళీ వచ్చినప్పుడు దిగుతానులే అంది. ఇప్పుడు ఢిల్లీ దాకా టికెట్ కొనేశాను, టికెట్ వృధా అవుతుంది అంది. నేనొస్తే ఎక్కడుండను, హాస్టల్లో నీకు ఇబ్బంది కదా అంది. వద్దులే అంది. కాని శ్రీనివాస్ ఆమె చెబుతున్న అభ్యంతరాలేమీ పట్టించుకోకుండా ఓ పక్క నుంచి ట్రైన్ బయలుదేరుతుంటే ఆమెని సామానుని దింపేసి ఓ హోటల్కి తీసుకువెళ్లాడు. స్నానం భోజనం చేసి స్థిమితపడ్డాక హోటల్లో గది తలుపు దగ్గరకు చేరవేసొచ్చి, ఈ మారు చెప్పు, నువ్వెందుకు బయలుదేరావు, ఏమిటి విశేషం అంటూ అడిగాడు. తనకంటే 2-3 ఏళ్లు చిన్నైన శ్రీనివాస్ చిన్నప్పటినుంచి అమాయకుడుగా ఉంటూ తన చేత మీనాక్షి చేత ముట్టికేలు తిన్న కుర్రాడు ఈవేళ పెద్ద అరిందెల తనని ఓదార్చి కష్టాల్లో ఆదుకునే స్థితిలో ఉన్నాడు. అతను ఆప్యాయంగా అడిగిన ఆ ప్రశ్నకి నీరజకు ఒక పక్క నుంచి సంతోషం, మరో పక్క నుంచి విషాదం ముంచుకొచ్చి కళ్ళు నీళ్లతో నిండాయి. శ్రీనివాస్ వెంటనే త్రొట్టుపడి దగ్గరగా వచ్చి చేతి రుమాలతో కళ్ళు తుడిచి, ఎప్పుడూ ఎంతో నిర్లక్ష్యంగా ధైర్యంగా ఉండేదానివి, ఈ కన్నీళ్ళేమిటి, అసలు ఏం జరిగింది అని బుజ్జగిస్తూ అడిగాడు. అతనలా ఓదారుస్తూ ఉంటే నీరజకి దుఃఖం పెళ్ళుకొచ్చింది. కట్టలు తెంచుకునొస్తున్న బాధని ఆపుకోలేక గట్టిగా ఏడ్చేసి కొంచెం సేపటికి స్థిమితపడి కళ్ళు తుడుచుకుని శ్రీనివాస్ కేసు చూసింది. అతని ముఖంలో ఎంతో సానుభూతి, మరెంతో ఆందోళన కనిపించాయి. దాంతో చలించిపోయి, నీకు మీనాక్షికి చెప్పకొన్ని రహస్యాలున్నాయి నా జీవితంలో. జరిగిన సంగతులన్నీ చెప్పినా నువ్వు సానుభూతితో నన్ను సరిగ్గానే అర్థం చేసుకోగలవు. పైగా మనసుని మండించేస్తున్న వేదనని ఆత్మీయులకు చెప్పి బాధ వాళ్లతో కలిసి పంచుకుంటేనే కొంత ఉపశమనంగా ఉంటుంది అంటూ తన చిన్నప్పటినుంచి వివాహం పట్ల ఏర్పరుచుకుంటూ వచ్చిన వైముఖ్యం రాను రాను వయసు పెరిగి ఏకాంతం ఎక్కువేసరికి తనలో తల ఎత్తిన అశాంతి, సంచలనం, ఒకనాటి బలహీనమైన పరిస్థితుల్లో తను శాస్త్రికి వశమైపోయిన సంగతి, వాటి నుంచి ఏకాంత జీవితం పట్ల తనకి ఏర్పడిన విరక్తి, పురుషునితో కలిసి జీవించాలనే ఆకాంక్ష, పెళ్లి చేసుకోవాలి చేసుకోకూడదు అనే తీవ్రమైన ఆలోచనల ఇరుకునపడి ఎటూ నిర్ణయించుకోలేక తను పడుతోన్న మానసికమైన క్షోభ, ఇదంతా విపులంగా చెప్పి కిటికీలోంచి బయటకు చూస్తూ వాడిపోయిన ముఖంతో మౌనంగా ఉండిపోయింది నీరజ. ఆ స్థితిలో నీరజని చూసేసరికి శ్రీనివాస్ చలించిపోయాడు. ఎంత పట్టుదలగా పెంకితనంగా ఉండే వ్యక్తి ఎంత బేలగా విచారంగా మారిపోయింది. హృదయమంతా జాలితో నిండిపోయింది. నీరజ అన్నాడు ఆవేదనతో. నీరజ అతని కళ్ళలోకి చూసింది. ఇలా మానసికంగా బాధపడే కంటే నీకు నచ్చిన వ్యక్తిని ఎవరినైనా పెళ్లి చేసుకోకూడదు? పెళ్ళా? ఒక మాట శీలం పోగొట్టుకున్న స్త్రీని ఎవరు పెళ్లాడతారు? మోసగించి పెళ్లాడడం నాకిష్టం లేదు. అలాగని తెలిసి నాలాంటి స్థితిలో ఉన్నదాన్ని పెళ్లి చేసుకునే ఉదారులు ఈ లోకంలో ఉండరు. ఉండరనేమిటి, ఉంటే ఉండొచ్చు. ఒకవేళ ఉన్నా అటువంటి వాడు మరీ తెలివి తక్కువవాడు, అజ్ఞాని, అసమర్థుడు అయి ఉంటాడు. లేదా జీవితంలో అన్ని అనుభవాలతోటి రాటుదేలి కరుకు హృదయంతో, అహంకారంతో అన్నింటికీ తెగించిన కఠినుడైన అయి ఉంటాడు. ఈ 2 రకాల మనుషుల వలన నాకు సుఖం లేదు. తెలివి తక్కువవాణ్ణి ప్రేమించలేను, దుర్మార్గుణ్ణి సహించలేను. ఈ 2 కాకుండా నిన్ను సానుభూతితో అర్థం చేసుకునే మంచివాడుంటే? నీరజ ఒక క్షణం ఆలోచించి, అలాంటి వాడైతే నా అదృష్టమే కాని అంటూ ఆగిపోయింది నీరజ. ఏం ఆగిపోయేమేం అన్నట్లు చూశాడు శ్రీనివాస్. నాకెందుకో పెళ్ళంటే మనసు ఎదురు తిరుగుతోంది శ్రీనివాస్. నాలాంటి మానసిక ప్రవృత్తి ఉన్నవాళ్ళకి పెళ్లి లాభం లేదు. పెళ్ళనగానే ఒక గుహ, పంజరం, ఉరిత్రాడు, ఊపిరాడిన ఒక చీకటి కొట్టు జ్ఞాపకం వస్తాయి. అందుకు బహుశా చిన్నప్పటినుంచి నాకు పెళ్లిపై ఏహేభావాన్ని కలిగించిన మా టీచరు కారణం కావచ్చు. లేదా మా అమ్మలాంటి దురదృష్టవంతుల జీవితాల్ని చూడడం కొంత కారణమేమో. లేదా నా ప్రకృతే అలాంటిదేమో. అయినా చూసావా చిత్రం, పెళ్ళంటే ఇలా ద్వేషించే నాకు ఇప్పుడిప్పుడు పురుషునితో కలిసి జీవించాలనే కాంక్ష బయలుదేరుతుంది అంది నీరజ శ్రీనివాస్ కేసి చూస్తూ. పోనీ అలాగే చేయి. నీకు నచ్చిన అనుకూలమైన పురుషుణ్ణి ఎన్నుకుని అతనితో కలిసి జీవించు, పెళ్లి చేసుకోకుండా. అందుకు అంగీకరించే వ్యక్తి దొరకద్దా? దొరికినా ఆ తర్వాత అతను స్వేచ్ఛని అరికట్టి నా మీద అధికారం చెలాయించడానికి నమ్మకం ఏమిటి? అలాంటి వాళ్ళు దొరికితే? పిచ్చి శ్రీనివాస్, అలాంటి సామర్థ్యం, సానుభూతి, మంచితనం అన్నీ ఉన్న మగవాళ్ళు ఉండరు. ఎందుకుండరు? పెళ్లి చేసుకోకుండా నాతో ఉండమంటే ఉంటారా? నిక్షేపంలా. ఉదాహరణకి నువ్వు ఉంటావా అలాగా నాలాంటి స్త్రీకి బాయ్ ఫ్రెండ్గా? శ్రీనివాస్ సమాధానం చెప్పలేదు. చూసావా అంటూ నీరజ విషాదంగా నవ్వింది. శ్రీనివాస్ తొట్రుపడి, నవ్వకు, ఆగు. ఈ సంగతి నన్ను సావకాశంగా ఆలోచించుకొని
1-2 రోజుల్లో స్థిమితంగా ఆలోచించుకుని నీకే విషయం చెబుతాను. ఉంటే నేనే ఉంటాను నీకు బాయ్ ఫ్రెండ్గా అన్నాడు. ఒక్క మాటు ఆనందంతో లేచి నుంచుని, నిజంగానా? అయితే 2 రోజులు కాదు, 2 నెలలు ఆలోచించుకో. ఏ అభ్యంతరం లేదు. అందాక నేను ఈ ఊళ్ళోనే నీ నిర్ణయం కోసం వేచుంటాను అంటూ పటలేని సంతోషంతో అతని దగ్గరగా వెళ్లి అతని 2 చెంపలు నిమిరి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి అతని తలని తన గుండెలు కదుముకుని తలపై ముద్దు పెట్టుకుంటూ, ఎంత మంచివాడు శ్రీనివాస్. నీ చిన్ననాటి స్నేహితురాలి కళ్ళలో ఆనందాన్ని పండించడం కోసం నువ్వు ఈ త్యాగం చేస్తున్నావా? ఎంత అమాయకుడివై నువ్వు. నా స్వార్థం కోసం నిన్ను, నీ భవిష్యత్తుని బలి చేస్తున్నానా నేను? ఏమో, నాకేం తెలీదు. నేను చేస్తోంది తప్పు కాదని మాత్రం అనిపిస్తోంది. నువ్వు కూడా సంతోషంగా నా మీద ప్రేమతోనే ఆలోచిస్తున్నావుగా. బాధగా బలవంతంగా ఏం కాదుగా అంటూ ఆవేశంలో ఏదేదో మాట్లాడేసి సంతోషంతో ఏడ్చేసింది నీరజ. సారథికి, కామేశ్వరరావుకి బాగా నిద్రపట్టింది అని అనుకున్న తర్వాత మీనాక్షి నెమ్మదిగా లేచి వెళ్లి అవతల గదిలో లైటు వేసింది. స్విచ్ చొప్పుడుకి సారథికి మెలకు వచ్చింది. చూస్తే మీనాక్షి ఇటు అటు బెదురుచూపులు చూస్తూ తత్రపాటుతో కాగితం కలం తీస్తోంది. టేబుల్ దగ్గర చాలాసేపు 2 చేతులతోటి తల పట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చుంది. ఆ తర్వాత తలెత్తితే చెంపల మీద నుంచి కారుతున్న కన్నీళ్లు లైటు వెలుగులో జిగేలమన్నాయి. కారుతున్న కన్నీళ్లు తుడుచుకోకుండా కాగితం మీద ఏదో రాయసాగింది. పక్క గదిలో చీకట్లో పడుకునున్న సారథికి అవతల గదిలో లైటు వెలుగునున్న మీనాక్షి ఆమె చేస్తున్న పని అంతా కనిపిస్తూనే ఉంది. ఏడుస్తూ ఏంటలా రాస్తోంది? ఈ అర్ధరాత్రి వేళ రాయవలసినంత అవసరం ఏమొచ్చింది? ఏదో రహస్యమైంది, అర్జెంటైంది ఏమో. కళ్ల వెంబడి నీళ్లు ధారగా కారుతున్నాయి. గడిచిన మధ్యాహ్నం తనకి ఆమెకి మధ్య జరిగిన ఘర్షణ ఫలితమేమో ఈ దుఃఖం. అదేదో రాస్తోంది. సరే, తర్వాత ఏం చేస్తుంది? అర్ధరాత్రి వేళ చీటీలు రాసిపడేసి ఆత్మహత్య చేసుకునే వ్యక్తులు, సంఘటనలు కొన్ని జ్ఞాపకం వచ్చాయి అతనికి. దాంతో అతను నిలువెల్లా కంపించిపోయాడు. మీనాక్షి అలా చేస్తుందా? ఏం చేస్తుందో అని ప్రాణాలు ఒగ్గబట్టి అటే చూస్తున్నాడు. ఒకవేళ ఏ మందైనా నోట్లో పోసుకోబోయినా, తలుపు గడియ తీసుకుని బయటకు వెళ్లబోయినా తను వెంటనే లేచి వారించాలి అనే దృఢ నిశ్చయంతో సిద్ధంగా ఉన్నాడు. కాని రాయడం పూర్తి చేశాక మీనాక్షి అలాంటివేం చేయలేదు. రాసిన కాగితాన్ని మడిచి రాధాకృష్ణుల విగ్రహం కింద పెట్టి కళ్ళు తుడుచుకునొచ్చి పడుకుంది. ఇదేంటి? అయితే ఆత్మహత్యకు ముందు రాసే చీటీ కాదన్నమాట. మరైతే ఎవరో చూడకుండా ఇలా అర్ధరాత్రి రాయడం ఎందుకు? అలా దాచడం ఎందుకు? అదేదో ముఖ్యమైన కాగితం అయి ఉండాలి. ఎవరికీ తెలియకూడని రహస్యమేదో అందులో ఉండుంటుంది. ఆమె జీవితానికి సంబంధించిందేమో. ఏమో, ఏదైనా ఆ చీటీ కనుక తను చూస్తే తనకి మీనాక్షి రహస్యాలు కొన్ని తెలియచ్చు. ఇలా నిర్ణయించుకుని బాగా గంటన్నర ఆగి మీనాక్షికి బాగా నిద్ర పట్టిందనే నమ్మకం కుదిరాక ఆ చీకట్లోనే తడుముకుంటూ వెళ్లి లైట్ కూడా వేయకుండా కేవలం ఆనమాలు ప్రకారం ఆ విగ్రహం దగ్గరకు వెళ్లి చీటీ తీసుకునొచ్చి తలగడ కింద పెట్టుకున్నాడు. ఎప్పుడు తెల్లవారుతుందా, రహస్యంగా దాన్ని ఎప్పుడు చదువుదామా అని తహతహపడుతుండగానే నెమ్మదిగా కునుకు పట్టేసింది సారథికి. మర్నాడు ఉదయం పూట ఆ చీటీ చదవడానికి సారథికి అవకాశమే కుదరలేదు. ఇంటి పనుల హడావిడిలో మీనాక్షి కూడా ఆ చీటీ సంగతి పట్టించుకోలేదు. సారథి భోంచేసి కోర్టుకు వెళ్లబోతుంటే, అబ్బాయి, ఈ రాత్రి బస్సులో నేను విజయవాడ వెళ్ళిపోతానురా అన్నాడు కామేశ్వరరావు. వెళుదురుగానిలేండి, నేను సాయంత్రం వస్తానుగా అంటూ సారథి వెళ్ళిపోయాడు. బార్ రూములో ఓ మూలకు వెళ్లి స్థిమితంగా కూర్చుని క్రితం రాత్రి దాచిన చీటీని జేబులోంచి తీశాడు. చదవబోయేసరికి విద్యుద్ఘాతం తిన్నవాళ్ల అదిరిపడ్డాడు. అది మీనాక్షి వాళ్ల మామయ్యకి రాసిన ఉత్తరం. ఈ ఉత్తరంతో దాని అసలు సంగతి బయటపడుతుంది. దీంతో మీనాక్షి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తేలిపోతుంది. కోపంతో మండిపోతూ వేగంగా కొట్టుకున్న గుండెలతో ఉత్తరం చదవనారంభించాడు సారథి. మావయ్య, నువ్వు జాగ్రత్తగా చదువుకుంటున్నట్లు తలుస్తాను. నేను ఇన్నాళ్లకి ఆయనతో కలిసి జీవించడానికి నిన్న హైదరాబాద్ రాగలిగాను. ఇన్నాళ్లు ఆయన నన్ను కాపురానికి తీసుకురాకపోవడానికి 2 కారణాలున్నట్లు వారి మాటల వల్ల నిన్న తెలిసింది. ఒకటి, ఆయనకు ఒక అందమైన వితంతువుతో గాఢ పరిచయం ఉంది. అందుకు నేను నిర్ఘాంతపోలేదు. ఏమంటే, ఏకాంతంగా ఉన్న పురుషుడు, అందులో అంత అందమైన స్త్రీ సమీపంలో కరిగిపోవడం ఆశ్చర్యం కాదు, నిశ్చలంగా ఉండడమే ఆశ్చర్యం. ఆమె వల్ల నా సంసారానికి అన్యాయం జరుగుతుందని నేను భయపడ్ను. ఏమంటే, నేనంత సౌందర్యవతిని కాకపోయినా కొన్నాళ్లు జాగ్రత్తగా ఓర్పు వహించి నెమ్మదిగా ఆయన మనసుని నా వైపు మళ్లించుకోగలను. ఆ ఆత్మవిశ్వాసం నాకుంది. అయితే ఆ అవకాశమే నాకు లేదు. అందుకు నన్ను ఇంతవరకు కాపురానికి తీసుకురాకపోవడానికి గల 2వ కారణమే అడ్డొచ్చింది. ఆ 2వ కారణం ఏంటో చెబితే నీ మనసు కూడా బాధపడుతుంది. నిన్న ఆయన నోటి వెంట విన్నప్పుడు నేను నిస్తేజురాలనే పోయాను.
ఆయనకేం సమాధానం చెప్పలేక మానుపడి ఉండిపోయాను. నీ మీద నాకు అంత ఆప్యాయత, అభిమానం ఉండడానికి చిన్నప్పటినుంచి మనిద్దరం ఒకే చోట పెరగడం కారణమని, ఆపేక్ష ఉన్నవాళ్ల గురించి తరచూ మాట్లాడతామని, ఇతరుల దగ్గర అనుకోకుండా వాళ్ల ప్రస్తావనే తెస్తూ ఉంటామని, నువ్వు నాకంటే 2 ఏళ్లు చిన్న అని, చిన్నప్పటినుంచి నిన్నొక తమ్ముళ్లా నేను చూసుకుంటున్నానని, తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని అమాయకంగా బ్రతుకుతున్న నీ మీద జాలి, ఆదరణ తప్పకుండా ఉంటాయని ఆయనకి అర్థమయ్యేలా నేనెలా చెప్పడం? చెప్పినా కొందరికి కొన్ని విషయాలు అర్థం కావు. మగవాడి మీద ఆడదానికి అభిమానం ఉందంటే ఎంత చదువు, సంస్కారం ఉన్న వాళ్ళకైనా ఒకే అర్థం వస్తుంది. కానీ విశాలమైన ఉన్నత భావం రాదని నాకు నిన్ననే తెలిసింది. నేను ఈ విషయంలో బహుశా ఆయనతో సర్దుకోలేను. నేను నిర్దోషినని నిరూపించడానికి ప్రయత్నమూ చేయలేను. ఇది విషయం అని దోషిలా నిలబడి సంజేషించుకోవడం అంటేనే నా మనసు ఎదురు తిరుగుతోంది. పోనీ ఆయనంతటా ఆయన నిజాన్ని తెలుసుకుని అనుమానాన్ని పోగొట్టుకుంటారంటే ఆ అవకాశం కనిపించడం లేదు. ఇలా నా పౌరుషానికి ఆయన అనుమానానికి మధ్య మా అనుబంధం నలిగిపోయి చివరికి ఆయన నాకు దూరమైనా కావచ్చు, విడాకులిచ్చినా ఇవ్వవచ్చు. ఈ స్థితి ఎలా చక్కబడుతుందో మరి. నా బాధల్లా ఒకటే, ఈ నా జీవిత పరిణామానికి నాకెంతో ఆప్తుడివి, ఏమీ ఎరుగని అమాయకుడివైన నువ్వు పరోక్షంగా కారణం కావడం. ఏం చేస్తాం మావయ్య, ఈ లోకంలో దోషులు కాని వాళ్ళెంతమంది శిక్షలు అనుభవించడం లేదు. అలాగే నువ్వు నేనును. మరుంటా, మీనాక్షి. ఉత్తరం పూర్తి చేసేసరికి సారథికి కళ్ళు చీకట్లు కమ్మి లోకమంతా ఒక్కసారిగా గిరున్న తిరిగి ఆగినట్లు అనిపించింది. ఇన్నాళ్ళు తను ఎంత పొరపాటు పడ్డాడు, ఉదాసీనంగా ఉంటూ ఎంత హింసించాడు మీనాక్షిని. తాను నిన్న అలా ఇష్టమొచ్చినట్లు అన్నందుకు ఆమె అంతగా ఇలా బాధపడిందన్నమాట. నిజమే, లేని మాటంటే ఎవరికైనా బాధే. సుందరికి తనకి అక్రమ సంబంధం ఉన్నట్లుగా వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు తనకి ఎంత పిచ్చుకోపం వచ్చింది. అవును, ఎవరికైనా అంత బాధే కలుగుతుంది. మగవాడు కనుక తను కోపంతో గబగబా 4 మాటలు అనేశాడు. పాపం ఆడది కనుక మౌనంగా ఏడుస్తూ తన బాధనంతా అర్థం చేసుకునే ఆప్తుడికి రాసుకుంది. కావాలని కోరి పెళ్లి చేసుకున్న భార్యతో హాయిగా జీవించలేక లేనిపోని అనుమానం పెట్టుకుని ఈ 2-3 ఏళ్లు మానసికంగా ఎంతో క్లేశాన్ని తాను అనుభవించాడు. ఆమెను క్షోభ పెట్టాడు. ఏమైనా ఇదికెలా సాగడానికి వీల్లేదు. తన పొరపాటు చెప్పి మీనాక్షిని తను దగ్గరకు తీసుకోవాలి. జరిగిందంతా మరిచిపోమ్మని చెప్పాలి. ఈ ఎడబాటంతా ఒక విరహానికిలాగా భావించి ఇక ముందు ఆనందంగా జీవించాలి. ఈ సంగతి సుందరికి తెలిస్తే ఏమనుకుంటుందో, ఇంత అనుమానపు మనిషిని నవ్వుతుందో, కేకలేస్తుందో. మీనాక్షి హృదయంలో సుందరి పట్ల ఉన్న అనుమానాన్ని కూడా తను పోగొట్టాలి. అలా ఇద్దరి మనసులు అనుమానాలు పోయి స్వచ్ఛంగా నిర్మలంగా అయినప్పుడే దాంపత్య జీవితం పాల సముద్రం మీద పూల పడవలా సాగిపోతుంది. తమ దాంపత్యం అలాగే సాగుతుంది. ఇలా ఉద్వేగంగా ఆలోచించి కేసులన్నీ గబగబా వాయిదాలు వేయించుకుని ఉత్సాహంగా ఇంటికొచ్చేశాడు సారథి. మీనాక్షితో ఎప్పుడు మనసు విప్పి మాట్లాడదామా, ఎప్పుడు తన హృదయంలో బరువు తగ్గించుకుందామా అని తాతాలాడసాగాడు సారథి. తనని నవ్వుతూ పలకరించడం, కళ్లతో కోరికని ప్రేమని కనబరుస్తూ మాటిమాటికి తన కేసి దొంగచూపులు చూస్తూ ఉండడం, అవసరమున్నా లేకపోయినా దగ్గరగా వచ్చి సాయం చేయబోవడం, కోర్టు నుంచి పెందరాళే వచ్చేసి సరదాగా ఇంట్లోనే ఉండిపోవడం, ఇదంతా చూస్తుంటే సారథిలో ఎంత మార్పు వచ్చింది చెప్పమా అని ఆశ్చర్యపోసాగింది మీనాక్షి. ఇంట్లో మామగారు ఉండిపోయారు కనుక కానీ, లేకపోతే అతని ఆనందం పర్యవసానమేమిటో తనకి అనుభవంలో కూర్చుండును ఈ పాటికి. ఆయనలా సరదాగా సంతోషంగా ఉంటే తనకింక కావలసిందేముంది? తను ఎన్నో తీయని కలలు కని వివాహం చేసుకుంది ఇందుకే కదా. కాని తన కలలుగానే మిగిలిపోయేలా ఉన్నాయి. లేకపోతే నిన్నటి ఆ సంఘటన ఏమిటి, ఆ సుందరేమిటి, ఆమెతో ఈయనకి ఆ పరిచయం ఏమిటి? ఇదంతా ఏంటని అడిగినందుకు తనని అంతలేసి మాటలని, మావయ్యని తనని అనుమానించడమేమిటి? ఈ అనుమానం వల్లే ఇన్నాళ్లు కాపురానికి తీసుకురాలేదు అనేసరికి తాను విభ్రాంతురాలైపోయింది. ఇలాంటి వ్యక్తితో తను కాపురం చేయగలదా? లాభం లేదు. ఆయనకు అనుమానం పోదు. అలాగని పోనీలేని తను సరిపెట్టుకోలేదు. తనలా ఆయన కూడా నిష్కల్మషంగా ప్రేమించకపోతే తను ఆయనతో కాపురం చేయలేదు. సుందరతో ఏదో సంబంధం ఉందనేసరికి ఆయనకంత కోపం వచ్చిందే. లేనిదాన్నంటే తనకెంత పౌరుషం వస్తుంది? అకారణంగా వేసిన అపనిందని భరించగలదా? ఈ ఆలోచనలతో మీనాక్షికి తను కూడా ఇలా అకారణమైన అపనిందనే సుందర మీద ఆయన మీద వేసిందా అనిపించింది. అందుకే ఆయనకంత కోపం వచ్చిందేమో. అయితే కావచ్చు. అందుకే ఎన్నాళ్ళ నుంచి నిప్పులా గుండెల్లో దాచుకున్న ఆ అనుమానాన్ని వెళ్ళగక్కారు. అయితే ఆయనకి సుందరికి మధ్యనున్న సంబంధం తనకి మావయ్యకి మధ్యనున్న సంబంధం లాంటిదేనా? నిజమా? ఇదే నిజమైతే భగవాన్ మా ఇద్దరి మనసుల్లోంచి ఆ అనుమానాల్ని పోగొట్టి మా మనసుల్ని మలినం పోయిన అద్దాల్లా స్వచ్ఛంగా నిర్మలంగా చేసి
మా జీవితాల్లో అంతులేని సంతోష ఆనందాల్ని పండించు అంటూ రాధాకృష్ణుల విగ్రహానికి మనసులోనే నమస్కరించింది మీనాక్షి. అలా నమస్కారం చేస్తుంటే రాత్రి తను ఆ విగ్రహం కిందుంచిన చీటీ జ్ఞాపకం వచ్చింది. తీసి జాగ్రత్త చేసి మామయ్యకి పోస్ట్ చేద్దామనుకుంటుంది. కాని ఎదురుగుండా సారథి కూర్చుని క్రీగంట తనని చూస్తున్నాడు. సరేలే, తర్వాత తీసుకోవచ్చు కదా అని వంటింట్లోకి వెళ్ళిపోయింది. తండ్రి నిద్రపోవడం వలన ఒకమారు వంటింట్లోకి వెళ్లి మీనాక్షిని పలకరిద్దామనుకున్నాడు సారథి. కాని వీధిలో పోస్ట్ మ్యాన్ కేక విని గేటు దగ్గరికి వెళ్ళాడు. మీనాక్షికి తన కేరాఫ్తో ఎవరో ఉత్తరం రాశారు. కవరు చింపన మానన అని తటపటాయించి ఇతరుల లెటర్ చదవడం తప్పు అయితే అయింది. ఇది చదివితే మీనాక్షి గురించి తనకి పూర్తిగా అర్థమవుతుంది. ఒక మంచి జరిగేటట్లయితే ఒక తప్పు జరిగినా పర్వాలేదు అనుకుంటూ గేటు దగ్గరే ఉండిపోయి కవరు చింపాడు. డియర్ మీనాక్షి, నువ్వు ఈ పాటికి హైదరాబాద్ మీ ఆయన దగ్గరకు వెళ్ళుంటావని మీ అమ్మ శ్రీనివాస్కి రాసింది. అందువల్ల నీకు ఈ ఉత్తరం హైదరాబాద్ రాస్తున్నాను. నేను నాగపూర్ నుంచి ఈ లెటర్ రాస్తున్నానేమిటి అని ఆశ్చర్యపోతున్నావా? అవును, నేనిప్పుడు ఇక్కడే ఉన్నాను శ్రీనివాస్తో. అంటే అర్థం కాలేదా? శ్రీనివాస్ లాంటి అనుకూలుడు, అమాయకుడు అయిన ఓ మంచి కుర్రాడు నాకు నాలాంటి వయసు, డబ్బు, అందం, తెలివి ఉన్న ఓ గడుసు పిల్ల అతనికి దొరకడం, ఇద్దరం కలిసి జీవించడానికి నిర్ణయించుకోవడం, ఇదంతా ఒక చిత్రమైన సంఘటన కదూ. మీ దంపతుల్లా పెళ్లి చేసుకోకపోయినా మా జీవితాలు కూడా తీయని స్నేహంతో హాయిగా వర్ధిల్లుతాయి అనే విశ్వాసం నాకుంది. మీది సాంప్రదాయమైన కలయిక, మాది మోడర్న్ జంట. అది సరే, వచ్చే పండక్కి మమ్మల్ని అక్కడికి రమ్మంటారా? మీరిక్కడికి వస్తారా? త్వరలో మీ ఇంట ఉయ్యాల తొట్టి వెలుస్తుందనే వార్త నీ దగ్గర్నుంచి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే నీ నీరజ. నవ్వుకుని లెటర్ మడిచి జేబులో పెట్టుకుంటూ పెద్ద బరువు తీరినట్లు శ్వాస వదిలి, అయితే శ్రీనివాసు జీవితం నీరజతో ముడిపడిందన్నమాట. మీనాక్షికి అతనికి ఏ సంబంధం లేదని తేలిపోయింది అనుకున్నాడు సారథి. ఆ ఆలోచనతో అతని హృదయం మీనాక్షి మీద అభిమానం, ఆప్యాయత, అనురాగాలతో పూర్తిగా నిండిపోయింది. ఆ రాత్రి తండ్రిని బొస్సెక్కించొస్తూనే మల్లెలు, గులాబీలు కొని పట్టుకొచ్చాడు సారథి. తలుపులు గడివేసొచ్చి పక్క మీద మల్లెలు జల్లి గులాబీలు మీనాక్షి జడలో తురిమి ఆమెని మంచం దగ్గరకు లాలనగా నడిపించుకొచ్చాడు సారథి. భర్తలో వచ్చిన ఈ మార్పుకి పటలేని సంతోషంతో ఆశ్చర్యపోతూ అతని కౌగిలిలో పరవశించి కరిగిపోతూ దివ్య లోకాల్లో తేలిపోతున్నట్లు అమరానుభూతిని పొందసాగింది మీనాక్షి. శృతి తప్పింది అనుకున్న తన జీవితంలో ఇక నవరాగాలు పలుకుతాయా? ఆమెని మంచం మీద తన దగ్గర కూర్చుండబెట్టుకుని చెక్కిలి నిమురుతూ, నిన్ను ఇన్నాళ్లు అర్థం చేసుకోలేదు, అనుమానించాను. సుందర పట్ల కూడా నువ్వేం అనుమానాలు పెట్టుకోకు. అసలు ఈవేళ ఏం జరిగిందంటే అంటూ ఇంకా ఏమో చెప్పబోతున్న సారథి నోటిని మృదువుగా తన చేతులతో మూసి, ఉష్, ఇప్పుడు ఈ మధురమైన సమయంలో ఏం మాట్లాడకండి. మీ గుండెల మీద తలపెట్టుకుని హాయిగా నన్ను నేను మరిచిపోనివ్వండి. మాటలేమి వద్దు అంటూ మీనాక్షి అతని కళ్ళల్లోకి కోరికల హరివిల్లులా ఓరగా మొత్తుగా చూసింది. అప్పటి వరకు పడిన విరహాన్ని, అప్పుడు పొందుతున్న ఆనందాన్ని, ముందు ముందు అనుభవించే సౌఖ్యాన్ని అన్నింటినీ మరచి తమని తామే మరిచి పరస్పర ఆలింగనంలో తన్మయులై ఉండిపోయిన సారథి మీనాక్షులకు తెల్లవారిందని, కొడుకు పుట్టినరోజు పిలుపుకై వచ్చి సుందరి తలుపు తడుతోందని, కోటి కోట్ల ప్రభలతో నూతన జీవితాన్ని లోకానికి ప్రసాదించే నిమిత్తం లేత సూర్యుడు తూర్పు కొండల మీద ఎర్రగా నవ్వుతూ లేస్తున్నాడని ఏమీ తెలియవు. మధురానందమైన స్వర్గం నుంచి వాళ్ళకింకా మెలకువే రాలేదు. ఇంకా తలుపు తీయని ఆ జంటను చూసి సుందరి నవ్వుకుంది తీయగా. వెచ్చగా సూర్యభగవానుడు నవ్వుకున్నాడు. ఇంతటితో శృతి తప్పిన వీణలు అనే నవల కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ.